వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యొక్క చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రియాక్ట్ జేఎస్. రియాక్ట్ జేఎస్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ని నేర్చుకుందాం. నేను రియాక్ట్ జేఎస్ గురించి ఒక 100 క్వశ్చన్ ఆన్సర్స్ని ఈ పీపీటీలో ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ పీపీటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూస్లో క్రాక్ చేయడం కోసము మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ పీపీటీ మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మీరు నాకు చిన్న సపోర్ట్ అనేది చేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జస్ట్ కమెంట్ సెక్షన్లో మీ యొక్క వాట్సాప్ నెంబర్ కానివ్వండి, మీ యొక్క ఈమెయిల్ ఐడిని కానివ్వండి పోస్ట్ చేసినట్టయితే నేను ఈ పీపీటీని మీకు ఆ యొక్క నంబర్కి లేదా ఆ యొక్క ఈమెయిల్కి నేను సెండ్ చేస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రియాక్ట్ అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ అండ్ యూజెస్ ఆఫ్ రియాక్ట్? రియాక్ట్ అంటే ఏంటి, అసలు రియాక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి, అసలు రియాక్ట్ యొక్క యూజెస్ ఏంటి చూసినట్టయితే, వాట్ ఈజ్ రియాక్ట్? రియాక్ట్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ డెవలప్డ్ బై ఫేస్బుక్ ఫర్ బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఎస్పెషల్లీ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఎస్పిఎస్. రియాక్ట్ అనేది ఒక జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీ, జావాస్క్రిప్ట్ నుంచి డెవలప్ చేసిన ఒక లైబ్రరీ. దీనిని ఫేస్బుక్ అనే ఒక కంపెనీ, అందులో ఉన్న ఒక డెవలపర్లు దీనిని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఎందుకు కోసం యూజ్ అవుతుంది అని చూసినట్టయితే, బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్, యూఐ, యూజర్ ఇంటర్ఫేస్. మనకి ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుందో అది మొత్తం కూడా యూజర్ ఇంటర్ఫేసెస్. ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేసెస్ని తయారు చేయడం కోసము ఈ యొక్క రియాక్ట్ జేఎస్ అనే ఈ యొక్క జావాస్క్రిప్ట్ లైబ్రరీని డెవలప్డ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని తయారు చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఎస్పిఏ అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్, ఒకటే పేజ్ ఉంటుంది. మనకి హెచ్టిఎంఎల్ పేజ్ ఒకటే ఉంటుంది. ఇక్కడ లోపల జస్ట్ కంపోనెంట్స్ అనేవి రీలోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. జస్ట్ పేజ్ అనేది ఒకటే ఉంటుంది అనమాట. అదే మామూలు వేరే వెబ్సైట్ అయితే మనకి ఒక 10 పేజెస్ ఉంటే 10 హెచ్టిఎంఎల్ పేజెస్ అనేవి లోడ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే హెచ్టిఎంఎల్ పేజ్ అనేది అప్లికేషన్ మొత్తానికి కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. అందుకే దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అని చెప్పేసి అంటారు. ఇట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ ఫాస్ట్, స్కేలబుల్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ యూజింగ్ ఏ కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఇది డెవలపర్స్కి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫాస్ట్ లోడింగ్, స్కేలబుల్ అంటే ఒక లార్జ్ అప్లికేషన్స్ కానివ్వండి, ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ కానీ, డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ కానివ్వండి, కంపోనెంట్ బేస్డ్ కంపోనెంట్స్ ముక్కలుగా ఒక పేజీని మనము బాక్సులుగా ముక్కలుగా కంపోనెంట్స్ మనం డివైడ్ చేసి కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్లో ఒక వెబ్సైట్ని తయారు చేయడానికి ఇది యూజ్ అవుతుంది డెవలపర్స్కి. రియాక్ట్ ఫాలోస్ ఏ డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ మేకింగ్ యూఐ డెవలప్మెంట్ మోర్ ప్రెడిక్టబుల్ అండ్ ఈజియర్ టు డిబగ్. ఇది డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఫస్టే డిక్లేర్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్టే మనం అక్కడ తెలిసిపోతున్నమాట కోడింగ్లో. అయితే యూఐ డెవలప్మెంట్ చేయడానికి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి యూఐని డెవలప్ చేయడానికి ఈ రియాక్ట్ అనేది చాలా చాలా ఈజీగా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. ఈజీగా ఉంటుంది. అలాగే ఏమన్నా ఎర్రర్స్ని క్యాచ్ చేయడం కోసము, డిబగ్ చేయడం కోసము కూడా ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది రియాక్ట్ అండి. రోల్ ఆఫ్ రియాక్ట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. అసలు వెబ్ డెవలప్మెంట్లో రియాక్ట్ యొక్క రోల్ ఏంటి చూసినట్టయితే, ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్. అంటే పర్ఫార్మెన్స్ అంటే దీని యొక్క స్పీడ్ అనేది, వెబ్సైట్ యొక్క లోడింగ్, వెబ్సైట్ ఇంటర్నెట్లో మనం ఉపయోగించినప్పుడు బ్రౌజర్లో చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది అనమాట. వర్చువల్ డోమ్, ఎఫిషియంట్ స్టేట్ అప్డేట్స్ అండ్ సర్వర్ సైడ్ రెండరింగ్, ఎన్హాన్స్ పేజ్ స్పీడ్. ఇందులో ఉన్న ఈ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, వర్చువల్ డోమ్ అని చెప్పేసి, స్టేట్ అప్డేట్స్ అని చెప్పేసి, సర్వర్ సైడ్ రెండరింగ్ అని చెప్పేసి, ఇవి ఏం చేస్తాయంటే పేజ్ యొక్క స్పీడ్ పెంచుతాయి. పెంచడం వల్ల అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది
బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎన్హాన్సెస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. రియాక్ట్ ఎనేబుల్స్ స్మూత్ యానిమేషన్స్, రియల్ టైమ్ అప్డేట్స్ అండ్ రెస్పాన్సివ్ యూఐస్. యూజర్‌కి ఇది చాలా, చాలా నీట్‌గా అంటే ఈజీగా ఉంటదనమాట. ఫ్లెక్సిబుల్‌గా ఇది చాలా రెస్పాన్సివ్ యూఐ అంటే మనకి అన్ని ఏ డివైస్‌కైనా సరే సెట్ అవ్వటం. ఒక అప్లికేషన్ ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనం బ్రౌజర్‌లో అది ఏ డివైస్‌లో ఓపెన్ చేసినా సరే మొబైలా, ఐప్యాడా, లేకపోతే ట్యాబా, లేకపోతే డెస్క్‌టాపా, ల్యాప్‌టాపా దేంట్లో ఓపెన్ చేసినా సరే అది చూడటానికి నీట్‌గా దానికి తగ్గట్టు మారిపోవడం అనమాట. సింప్లిఫైస్ డెవలప్‌మెంట్. కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అండ్ రీయూజబుల్ కోడ్ రెడ్యూస్ డెవలప్‌మెంట్ ఎఫర్ట్. ఇది కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే కంపోనెంట్స్‌ని క్రియేట్ చేసుకుంటూ మనము పేజ్‌ని డిజైన్ చేస్తామనమాట. ఒక పేజ్ అంటే ఒక కంపోనెంట్ కాదు. ఒక పేజ్‌లో చాలా కంపోనెంట్స్ మనము యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫంక్షనాలిటీని, ఒక్కొక్క బ్లాక్‌ని ఒక కంపోనెంట్ రూపంలో మనము ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇటుకని ఎలా అయితే పేర్చుకుంటూ ఒక బిల్డింగ్ మనం కడతామో, ఒక అప్లికేషన్‌ను మనం క్రియేట్ చేసి ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేయడానికి కూడా ఇక్కడ కంపోనెంట్‌ని మనము యూజ్ చేసుకుంటూ ఒక్కొక్క చిన్న చిన్న కంపోనెంట్స్ ద్వారా మనము విభజించి ఆ పేజ్‌ని కంపోనెంట్ బేస్డ్‌గా మనము ఈ రీయూజబుల్ కోడ్ అంటే ఒక కంపోనెంట్‌ని మనం ఒకసారి యూజ్ చేసి దాన్ని వేరే చోట కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ రిక్వైర్మెంట్ మనకి వేరే చోట కావాలి, వేరే పేజ్‌లో కావాలనుకున్నప్పుడు ఆ కంపోనెంట్ డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకొని. ఇక్కడ మళ్ళీ అక్కడ పోయి కోడ్ రాసిన అవసరం లేదు. అంటే అప్పుడు ఏమైద్దంటే మనము రీయూజబుల్ ఉండటం వల్ల ఏమైద్దంటే డెవలప్‌మెంట్ యొక్క టైం అనేది తగ్గుతుంది. డెవలప్‌మెంట్ చేసే టైం అనేది తగ్గుతుందనమాట. ఇలాగే సింప్లిఫై చేస్తుందనమాట. స్కేలబిలిటీ. రియాక్ట్స్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ అలౌస్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ఈజీలీ. ఇది లార్జ్ స్కేల్ పెద్ద పెద్ద అప్లికేషన్స్‌ని ఇది బిల్డ్ చేయడం కోసము ఈ యొక్క ఏదైతే రియాక్ట్ యొక్క కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఉందో ఇది చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కామన్ యూజెస్ ఆఫ్ రియాక్ట్. రియాక్ట్ యొక్క యూజెస్ ఏముంటాయి చూసినట్టయితే సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎస్‌పిఏ ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్‌ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. డాష్ బోర్డ్స్ అండ్ డేటా విజువలైజేషన్. డాష్ బోర్డ్స్ ఉంటాయి మనం చూసాం. మనము లాగిన్ అవ్వంగానే మనకి పేజ్ వస్తది. డాష్‌బోర్డ్ అని చెప్పేసి కొన్ని అప్లికేషన్స్‌లో. వాటిలో మనకి డేటా విజువలైజేషన్ ఉంటది. బార్ చార్ట్స్ ఉన్నాయి, లైన్ చార్ట్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి. ఇలాగా డేటాని చూపియడం. ఇలాంటి వాటికి ఈ కామర్స్ అప్లికేషన్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి ఈ కామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కూడా చాలా యూజ్‌ఫుల్ అన్నమాట రియాక్ట్. ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్. సోషల్ మీడియా అప్లికేషన్స్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వర్డ్‌ప్రెస్ లాంటివి, ఎంటర్ప్రైజ్ అండ్ సాస్ అప్లికేషన్స్, రియల్ టైమ్ చాట్ అప్లికేషన్స్, వీడియో స్ట్రీమింగ్ అండ్ మీడియా అప్లికేషన్స్, మొబైల్ యాప్స్. ఇలాగా ఇలాంటి కామన్ యూజెస్ అనేవి మన రియాక్ట్‌కి ఉంటాయి. అంటే మన రియాక్ట్‌తో చేయనిదంటూ ఏదీ లేదు. చిన్న అప్లికేషన్స్ నుంచి పెద్ద అప్లికేషన్స్ వరకు మనం ఎలాంటి అప్లికేషన్ సరే దీని ద్వారా ఈజీగా మనము బిల్డ్ చేయవచ్చు. నెక్స్ట్ దీనికి యొక్క ఫీచర్స్ ఇంకేమైనా చూసినట్టయితే దీని యొక్క ఫీచర్స్‌లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. రియాక్ట్ యొక్క చాలా కీ ఫీచర్స్ అన్నమాట ఇవి. రియాక్ట్ యొక్క కీ ఫీచర్స్ ఏముంటాయి చూసినట్టయితే కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. రియాక్ట్ అప్లికేషన్స్ ఆర్ బిల్డ్ యూజింగ్ రీయూజబుల్ కంపోనెంట్స్. చిన్న చిన్న బ్లాక్స్ ఒక పార్ట్‌ని మనం ఒక బ్లాక్‌లో ఒక కంపోనెంట్ తయారు చేస్తాము. ఇంకో బ్లాక్‌ని ఇంకో కంపోనెంట్ తయారు చేస్తాము. దాన్ని వేరే చోట అవసరం ఉన్నప్పుడల్లా మనము సేమ్ తీసుకొచ్చి ఒక కంపోనెంట్ తీసుకొచ్చి మనం అక్కడ వాడుకుంటాం. ఇది కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అవ్వడం వల్ల ఇది చాలా టైంని సేవ్ చేస్తుంది మనకి. పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంటుంది. వర్చువల్ డౌన్. రియాక్ట్ యూజెస్ ఏ వర్చువల్ డౌన్ టు ఎఫిషియెంట్‌లీ అప్డేట్ ద యూఐ. ఫాస్ట్‌గా యూఐ అప్డేట్ అవ్వడం కోసము మనము ఒక పేజ్‌లో మనము ఏమైనా చేంజెస్ చేస్తే, మనం ఎక్కడైతే చేంజెస్ చేసామో అదే కాకుండా పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది. మామూలుగా పేజ్ మొత్తం కూడా రీలోడ్ అవుతుంది. కానీ రియాక్ట్‌లో ఏం చేస్తుందంటే వర్చువల్ డౌను మనం ఎక్కడైతే ఏ పార్ట్స్‌లో అయితే చేంజెస్ చేసామో, అప్డేట్ చేసామో అదొక్కటే మనకి లోడ్ అవుతుంది. మిగతా పేజ్ మొత్తం అలానే ఉంటుందన్నమాట. JSX allows developers to write HTML-like syntax inside JavaScript code. జావాస్క్రిప్ట్ లోపల హెచ్టీఎంఎల్ అంటే హెచ్టీఎంఎల్ లోపల మనం జావాస్క్రిప్ట్ రాస్తామన్నమాట. హెచ్టీఎంఎల్ లోపల మనము జావాస్క్రిప్ట్ రావటం వల్ల ఇది చాలా చాలా కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట డెవలపర్‌లకి. అండ్ యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో.
యూనిడైరెక్షనల్ ఎర్రర్ ఫ్లో అంటే డేటా ఇన్ రియాక్ట్ ఫ్లోస్ ఇన్ ఏ సింగిల్ డైరెక్షన్ టాప్ టు బాటమ్ మేకింగ్ స్టేట్ మేనేజ్మెంట్ ప్రిడిక్టబుల్. ఇది టాప్ టు బాటమ్ అనేది ఇక్కడ డేటా అనేది ఫ్లో జరుగుతూ ఉంటుంది. వాటర్ ఫ్లో ఎలా ఉంటుందండి? వాటర్ టాప్ టు బాటమే ఉంటుంది. ఎత్తు నుంచి పల్లానికి నీళ్ళు అనేవి మనకి పారుతూ ఉంటాయి. దీంట్లో కూడా రియాక్ట్లో కూడా డేటా ఫ్లో ఎలా ఉంటుందంటే టాప్ టు బాటమ్, టాప్ టు డౌన్ అనేది సింగిల్ డైరెక్షన్లో మాత్రమే డేటా అనేది ఫ్లో జరుగుతుంటుంది రియాక్ట్లో. దీని స్పెషాలిటీ అది. ఇక్కడ రియాక్ట్ హుక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. రియాక్ట్కి ఇంత స్పెషాలిటీ ఉందంటే, ఈరోజు రియాక్ట్కి ఇంత మార్కెట్ ఉందంటే దానికి కారణము ఈ రియాక్ట్ హుక్స్ వల్లే. రియాక్ట్ హుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్టేట్ మేనేజ్మెంటు, స్టేట్ని మేనేజ్ చేయడము. మనం స్టేట్ని మేనేజ్ చేయడం అంటే డేటాని మేనేజ్ చేయడము అంతే. రియాక్ట్ రౌటర్ అంటే రూటింగ్. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి అప్లికేషన్లు మనం మూవ్ అవుతున్నాం కదా, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ క్లిక్ చేసినప్పుడు, నావిగేషన్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్ళిపోవటము ఇన్ రియాక్ట్ రౌటింగ్. ఇది కూడా దీని యొక్క చాలా మంచి ఫ్యూచర్ అనమాట. రియాక్ట్ నేటివ్ ఆర్ మొబైల్ యాప్స్. రియాక్ట్ చేసి ఏం చేస్తుందంటే వెబ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. రియాక్ట్ నేటివ్ అనేది మొబైల్ యాప్స్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. రిచ్ ఈకో సిస్టమ్ అండ్ కమ్యూనిటీ. దీనికి కూడా లార్జ్ కమ్యూనిటీ ఉంది, ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ ఉన్నాయి, థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్, మేక్ డెవలప్మెంట్ ఫాస్ట్ అవ్వడానికి చాలా చాలా సపోర్టెడ్ కమ్యూనిటీ ఉంది, సపోర్టెడ్ ఈకో సిస్టమ్ అనేది రియాక్ట్ కూడా చాలా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎస్పిఏ? సింగిల్ పేజ్ అప్లికేషన్. A single page application, SPA, is a web application that loads a single HTML page and dynamically updates the content without requiring a full page reload. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఒకటే ఒక HTML పేజ్ ఉంటుంది అప్లికేషన్ మొత్తం మీద. అది అంత అప్లికేషన్ ఎంత పెద్దది కానివ్వండి, అది ఎంత లార్జ్ స్కేల్ అప్లికేషన్ కానివ్వండి, ఒకటే HTML పేజ్ ఉంటుంది. ఆ ఒకటే HTML పేజ్ లోపల కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది అనమాట. పేజ్ మొత్తము రీలోడ్ అవుతుంది. ఎక్కడైతే అప్డేట్ అవ్వాలో ఆ పేజ్ లోపల ఏ పార్ట్స్ అయితే అప్డేట్ అవుతుందో ఓన్లీ అదే అక్కడే మాత్రమే చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. పేజ్ మాత్రము రీలోడ్ అవ్వదు. జావాస్క్రిప్ట్ in an SPA, JavaScript handles navigation and data fetching, enabling a smoother and a faster user experience similar to a native app. జావాస్క్రిప్ట్ ఇక్కడ హ్యాండిల్ ఏం చేస్తుంది? నావిగేషన్ కానివ్వండి, డేటా ఫెచింగ్ కానివ్వండి, ఇలాంటి ఫంక్షనాలిటీస్, ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా చాలా ఈజీగా, చాలా స్మూత్గా ఈ యొక్క రియాక్ట్ అనేది మనకి చేసేస్తుంది అనమాట. రియాక్ట్ అనేది చాలా చేసి ఇస్తుంటుంది. ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే జీమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్స్. కీ ఫీచర్స్ ఆఫ్ సింగిల్ పేజ్ అప్లికేషన్: ఫాస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, క్లయింట్ సైడ్ రౌటింగ్, ఈ సర్వర్కి పొద్దాకల రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్ళక్కర్లేదు, జస్ట్ క్లయింట్ నుంచే ఈ రౌటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎఫిషియంట్ డేటా హ్యాండ్లింగ్, ఏపీఎస్ ద్వారా రెస్ట్ లేదా GraphQL ఏపీఎస్ ద్వారా మనం ఇక్కడ డేటాని డైనమిక్గా చాలా ఫ్లెక్సిబుల్గా ఈజీగా మనము హ్యాండిల్ చేయొచ్చు. బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, నో పేజ్ రీలోడ్స్. ఇక్కడ పేజ్ రీలోడ్ అనేది జరగదు. ఇక్కడ ఒకటే పేజ్, ఆ పేజ్ స్టిల్ అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా యూజర్ కూడా చాలా చూడడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. స్టేట్ మేనేజ్మెంట్, ఇక్కడ కొన్ని స్టేట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. అక్కడ రిడక్స్ అని చెప్పేసి, అలాగే కాంటెక్స్ట్ ఏపీఐ అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట. వీటి ద్వారా ఈ యొక్క సింగిల్ పేజ్ అప్లికేషన్తో మనము పెద్ద పెద్ద అప్లికేషన్స్ని కానివ్వండి, చిన్న చిన్న అప్లికేషన్స్ కానివ్వండి, ఈజీగా బిల్డ్ చేయొచ్చు. వాట్ ఈజ్ వర్చువల్ డామ్? డిఫరెన్స్ బిట్వీన్ డామ్ అండ్ వర్చువల్ డామ్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అది ఫ్రెషర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఈ క్వశ్చన్ అయితే 100% ఇంటర్వ్యూలో అడుగుతారు. ద వర్చువల్ డామ్ is a lightweight in-memory representation of the real DOM used in libraries like React. రియాక్ట్లో ఇది వర్చువల్ DOM అనేది యూజ్ చేస్తుంటాము. ఇది లైట్ వెయిట్ అండ్ ఇన్ మెమరీ రిప్రజెంటేషన్ అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. వర్చువల్ DOM అంటే ఏం లేదు, ఇట్ హెల్ప్స్ ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ బై రిడ్యూసింగ్ డైరెక్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ the actual DOM instead of updating the entire DOM
whenever a change occurs, React first updates the virtual DOM and then efficiently updates only the changed parts in the real DOM using a process called reconciliation. రీకాన్సిలియేషన్ ఇది ఏం చేస్తుందంటే మనకి మెయిన్ డోమ్ ఏదైతే ఉందో HTML డోమ్ ఏదైతే ఉందో దానికి లోడ్ అవ్వక ముందు దాని లోపలికి డేటాని పంపక ముందు అప్డేట్ చేయకముందే ఒక వర్చువల్ డోమ్ అని చెప్పేసి వర్చువల్గా ఇది కనబడదు, ఇది వర్చువల్గా ఉంటుంది అని చెప్పేసి ఒక డోమ్ని ఇది క్రియేట్ చేసుకుంటుంది. రియాక్ట్ ఒక వర్చువల్ డోమ్ని క్రియేట్ చేసుకుని మనం ఏదైతే డేటాని అప్డేట్ చేస్తున్నామో ఫస్ట్ అక్కడ అప్డేట్ చేసి దాని ద్వారా మనకి రియల్ డోమ్లో ఎక్కడైతే అప్డేట్ అనేది జరగాలో జస్ట్ అదే పార్ట్లో అదే కంపోనెంట్లో మాత్రమే అప్డేట్ అనేది చేస్తూ ఉంటుంది. పేజ్ మొత్తాన్ని రీలోడ్ చేయదు. దాన్ని యూజ్ చేసేదే వర్చువల్ డోమ్ కనబడదు అనమాట. ఇది హౌ వర్చువల్ డోమ్ వర్క్స్ ఇన్ రియాక్ట్. రియాక్ట్ క్రియేట్స్ ఏ వర్చువల్ డోమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద యూఐని మనము క్రియేట్ చేయడం కోసము అప్డేట్ చేయడం కోసము వాడతారు. వెన్ ఏ స్టేట్ ఆర్ ప్రాసెస్ చేంజ్ ఏ న్యూ వర్చువల్ డోమ్ ఈజ్ క్రియేటెడ్. ఎప్పుడైతే మనం స్టేట్ని చేంజ్ చేస్తామో, ఎప్పుడైతే మనం త్రూ ప్రాసెస్ని డేటాని చేంజ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఒక వర్చువల్ డోమ్ అనేది ట్రీ అనేది క్రియేట్ అయిపోయి దాని ద్వారా రియల్ డోమ్లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. రియాక్ట్ కంపేర్స్ ద న్యూ వర్చువల్ డోమ్ విత్ ద ప్రీవియస్ వన్ డిఫైన్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు ఇది న్యూ దాంట్లోకి ప్రీవియస్ దానిలో చెక్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఇది మెయిన్ రియల్ డోమ్లోకి అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ ద చేంజ్డ్ ఎలిమెంట్స్ ఆర్ అప్డేటెడ్ ఇన్ ద రియల్ డోమ్. వర్చువల్ డోమ్లో చెక్ చేసుకున్న తర్వాత ఇది రియల్ డోమ్లోకి ఎక్కడ ఏ పార్ట్లో అయితే, ఏ కంపోనెంట్లు, ఏ ఏరియాలో అయితే అప్డేట్ జరగాలో అక్కడ మాత్రమే అప్డేట్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? రీకన్సిలియేషన్ అని చెప్పేసి అంటారు. వర్చువల్ డోమ్ వర్సెస్ రియల్ డోమ్ చూసినట్టయితే ఏ లైట్ వెయిట్ కాపీ ఆఫ్ ద రియల్ డోమ్ స్టోర్డ్ ఇన్ మెమరీ. ఈ వర్చువల్ డోమ్ అనేది ఒక లైట్ వెయిట్ కాపీ, దాని యొక్క కాపీయే, రియల్ డోమ్ యొక్క కాపీయే ఇది మెమరీలో క్రియేట్ అయిపోతుంది. ఏ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద వెబ్ పేజ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. రియల్ డోమ్ అంటే ఒక రిప్రజెంటేషన్, ఒక వెబ్ పేజ్ యొక్క రిప్రజెంటేషన్ ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. ఇది రియల్ డోమ్. నెక్స్ట్ అప్డేట్స్ ఆర్ మేడ్ ఇన్ మెమరీ ఫస్ట్ అండ్ దెన్ ఎఫిషియెంట్లీ సింక్డ్ విత్ ద రియల్ డోమ్. ఫస్ట్ ఎక్కడైతే వర్చువల్ డోమ్ క్రియేట్ చేయబడుతుందో అక్కడ ఇన్ మెమరీ లోపల రియల్ డోమ్లోకి అప్డేట్ అవ్వకముందు ఇది ఇక్కడ అప్డేట్ చేయబడుతుంది ఫస్ట్. అది తీసుకెళ్ళి రియల్ డోమ్లోకి అప్డేట్ చేస్తుంది అనమాట. డైరెక్ట్లీ మోడిఫై ద డోమ్ వెన్ ఈ చేంజెస్ ఆర్ విచ్ ఈస్ స్లో. మనం డైరెక్ట్గా డోమ్లో చేంజ్ చేస్తే ఏమైందంటే మనకి స్లో అవుతుంది అనమాట అప్లికేషన్. ఎందుకంటే పేజ్ మొత్తం రీలోడ్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ వర్చువల్ డోమ్ అంటే అలా కాదు, ఇది పేజ్ మొత్తం రీలోడ్ చేయదు. ఫస్ట్ ఎక్కడైతే ఆ యొక్క పేజ్ లోపల, ఆ యొక్క కంపోనెంట్ లోపల ఏ పార్ట్లో అయితే మనం చేంజెస్ చేయాలో, అక్కడ అప్డేట్ చేయాలో అక్కడ తీసేస్తుంది కాబట్టి మొత్తం రీలోడ్ చేయదు. జస్ట్ ఆ యొక్క పార్ట్ని వరకే అది చేంజ్ చేస్తుంది. ఫాస్టర్ యాజ్ ఓన్లీ ద చేంజ్డ్ ఎలిమెంట్స్ ఆర్ అప్డేటెడ్ ఇన్ ద రియల్ డోమ్. ఫాదర్స్ ఫ్రీక్వెంట్ రిఫ్లెక్స్ అండ్ రీపెయింట్స్ ఇంపాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఇది డోమ్లో ఏమవుతుందంటే దానివల్ల ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ అనేది దెబ్బతింటుంది. వర్చువల్ డోమ్ ఉంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. యూజ్డ్ ఇన్ మోడర్న్ లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్ టు ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్. వర్చువల్ డోమ్ అనేది కొన్ని జావాస్క్రిప్ట్కి సంబంధించిన లైబ్రరీస్ కానివ్వండి, ఫ్రేమ్వర్క్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన వాటిలో ఇది మోడర్న్ లైబ్రరీస్లో, మోడర్న్ ఫ్రేమ్వర్క్స్లో దీన్ని తీసుకోవడం, ఈ యొక్క ఫీచర్ని తీసుకురావడం జరిగింది అనమాట. డోమ్ అనేది ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో మనకి వాడుతూనే ఉన్నాం మనం HTMLలో, అదనమాట. ఇది రెండింటికి డిఫరెన్సెస్. వాట్ ఆర్ ద 5 అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రియాక్ట్. రియాక్ట్ అనే లైబ్రరీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూసినట్టయితే, ఫస్ట్ అడ్వాంటేజ్లో ఇది కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఇది రీయూజబుల్ కంపోనెంట్స్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి, ఇది కంపోనెంట్ బేస్డ్ కాబట్టి ఇది ఈజీగా మనం మెయింటైన్ చేయడం ఎలా ఈజీ. ఫాస్ట్ పర్ఫార్మెన్స్ విత్ వర్చువల్ డోమ్ అనే ఫీచర్ ఉంది కాబట్టి ఇది పర్ఫార్మెన్స్ మనం ఏ ఏరియాలో అయితే మనం అప్డేట్ చేయాలో కంటెంట్ అక్కడే చేస్తుంది కాబట్టి పేజ్ మొత్తం కూడా రీలోడ్ అవ్వదు కాబట్టి దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటుంది. వన్ వే డేటా బైండింగ్. ఇక్కడ
టాప్ టు బాటమ్ ఒక ఓన్లీ వన్ వేలో డేటా అనేది ఇక్కడ ఫ్లో ఉంటుంది కాబట్టి ఇది ఏమైందంటే కంట్రోల్ చేయడము చాలా ఈజీ అనమాట. డిబగ్ చేయడం అన్నా కంట్రోల్ చేయడం అన్నా చాలా ఈజీ. స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్, దీనికి మంచి కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉందండి. థర్డ్ పార్టీ టూల్స్ వాడుకోవచ్చు, సపోర్ట్ చేస్తాయి దీనికి. అలాగే మంచి డాక్యుమెంటేషన్ ఉంది, చాలా లైబ్రరీస్ ఉన్నాయి. దీనికి మెటా నుంచి ఫేస్బుక్ నుంచి మంచి సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఈజీ ఇంటిగ్రేషన్ విత్ అదర్ టెక్నాలజీస్, వేరే టెక్నాలజీస్లో కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేయడము చాలా చాలా ఈజీ అనమాట. అందుకని చెప్పేసి దీనికి ఎక్కువ ఇలాంటి అడ్వాంటేజెసే ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏమని వచ్చినట్టయితే ఫాస్ట్ పేస్డ్ అప్డేట్స్. పెద్ద అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి దీంట్లో. డెవలపర్స్కి ఇది చాలా కష్టం. ఒకటి మనం చేయగానే ఇంకో అప్డేట్ వస్తూనే ఉంటుంది, మళ్ళీ దాన్ని నేర్చుకోవాలా, మరి దాన్ని వర్క్ చేయాలి, మళ్ళీ ఇంకోటి వస్తూనే ఉంటుంది. 3 months 6 monthsకి 3 months కూడా దీంట్లో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకని ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, వర్క్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. JSX కంప్లిసిటీ ఫర్ బిగినర్స్. JSX కెన్ బి కన్ఫ్యూజింగ్ ఫర్ డెవలపర్స్ న్యూ టు రియాక్ట్ మీద కొత్తగా వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు JX అనేది కొంచెం డిఫరెంట్గా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటుంది. ఎందుకంటే HTML లోపల మనం జావా స్క్రిప్ట్ వస్తుంది, అవి రెండు కలిపి రాయడం అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అన్నమాట కొత్తలో ఎవరికైనా సరే కామన్. ఇది ఒక డిసడ్వాంటేజ్. SEO ఛాలెంజెస్. ఇక్కడ రియాక్టింగ్లో ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్ కాబట్టి ఇక్కడ HTML పేజ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇది SEOకి ఇది సపోర్ట్ చేయదు. SEOని ఇది సపోర్ట్ చేయదు అనమాట. ఎందుకంటే ఒకటే HTML పేజ్ ఉంటుంది. SEOలో గూగుల్ ఇండెక్స్ ఎలా చేస్తుంది, ఒక పేజీకి ఇండెక్స్ చేస్తుంది. అందులో 100 పేజీలు ఉంటే ఆ 100 పేజీలు ఇండెక్స్ చేయదు, ఒక పేజీ కింద తీసుకుంటుంది మొత్తం. అప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ అనేది దీన్ని మిగతా పేజెస్ ఇండెక్స్ అనేది చేయడం కుదరదు. ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ రియాక్ట్. SEO. స్టేట్ మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ. స్టేట్ని మేనేజ్ చేసే కొన్ని ఇక్కడ ఫీచర్స్ ఉంటాయి, రిడక్స్ అని, కాంటెక్స్ట్ API అని చెప్పేసి. ఇవి కొంచెము ఈ యొక్క కొంచెం కాంప్లెక్స్గానే ఉంటాయి అనమాట. దీని వర్క్ ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఇనిషియల్ లోడ్ టైమ్. రియాక్ట్ అప్లికేషన్స్ మే హ్యావ్ ఎ లార్జర్ ఇనిషియల్ బండిల్స్ అయితే విచ్ క్యాన్ ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ ఇఫ్ నాట్ ఆప్టిమైజ్డ్ ప్రాపర్లీ. ఇది బండిల్ అనేది సైజ్ ఎక్కువ ఉంటుంది అనమాట బిల్డ్ చేసిన తర్వాత రియాక్ట్ అప్లికేషన్. ఎందుకంటే ఇది కొంచెము ఇలా మనం రియాక్ట్ లైబ్రరీలో కొంచెం ఇలా డిసడ్వాంటేజ్తోనే ఇది ఆటోమేటిక్ తయారైంది అనమాట. దీన్ని కంపల్సరీగా మనము ఆప్టిమైజ్ చేయాల్సింది ప్రతిదీ కూడా. ఆప్టిమైజ్ చేయకపోతే దీని పర్ఫార్మెన్స్ అనేది పెద్దగా ఇంప్రూవ్ అవ్వదు. దీన్ని ఆప్టిమైజ్ చేయాలన్నమాట, లేకపోతే కష్టం. ఇలాంటి డిసడ్వాంటేజ్ని ఈ యొక్క రియాక్ట్ కలిగి ఉంది. హౌ టు సెటప్ రియాక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఏం లేదు, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సెట్టింగ్ అప్ రియాక్ట్. క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పేసి మనము అఫీషియల్ టూల్ నుంచి రియాక్ట్ తీసుకుని సెటప్ న్యూ ప్రాజెక్ట్ విత్ సెన్సిబుల్ డిఫాల్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఏం చేసుకుంటాం, స్టెప్లో నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాము. తర్వాత న్యూ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేస్తాము. తర్వాత నావిగేట్ టు ద ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి మనము NPM స్టార్ట్ అని చెప్పేసి NPM స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డెవలప్మెంట్ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. లోకల్ హోస్ట్ 3000తో డెవలప్మెంట్ సర్వర్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇలాగ మన రియాక్ట్ ఫస్ట్ అప్లికేషన్ని మనము క్రియేట్ చేయొచ్చు, రియాక్ట్ ప్రాజెక్ట్ని. అయితే ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది బేసిక్గా ఎలా ఉంటుందంటే, దీనికి మన యొక్క ప్రాజెక్ట్లో నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్ అనే ఫోల్డరు, SRC అనే ఫోల్డర్ ఉంటాయి. SRCలో మనకి మెయిన్ app.js అని చెప్పేసి మెయిన్ కంపోనెంట్. ఈ కంపోనెంట్ నుంచే మనము అప్లికేషన్ మొత్తం కూడా మనకి లోడ్ అవుతూ ఉంటుంది. index.js అనేది ఎంట్రీ పాయింట్ అనమాట. ఎందుకంటే ఇది ఇండెక్స్ JSతోనే ఇక్కడ app.jsలో ఉన్న కంపోనెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రన్ అవుతుంటాయి. మనకు స్టార్టింగ్ పాయింట్ index.js, package.js, ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీస్ మొత్తం కూడా ఈ package.jsలో ఉంటాయి. గిట్ ఇగ్నోరు, ఇలాగా మనకి ఈ యొక్క రియాక్ట్ అప్లికేషన్ యొక్క రియాక్ట్ ఫోల్డర్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇలాగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ ఫైల్స్ ఇన్ ఏ రియాక్ట్ ప్రాజెక్ట్. ఏమేమి ఉంటాయి మెయిన్ ఫైల్స్ రియాక్ట్ ప్రాజెక్ట్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్యాకేజ్.json ఏముంటాయి, జస్ట్ డిపెండెన్సీస్ ఉంటాయి, స్క్రిప్ట్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి, అలాగే వర్షన్ ఉంటుంది, ఇలా ఉంటాయి. ఇంపార్టెంట్ ఫర్ మేనేజింగ్ డిపెండెన్సీస్ అండ్ రన్నింగ్ స్క్రిప్ట్స్ లైక్ npm స్టార్ట్ ఆర్ yarn స్టార్ట్. దీనికి సంబంధించినవే దీంట్లో ఉంటాయి.
నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ ఉంటుంది. నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్లో ఏముంటాయి, ఇక్కడ స్టోర్స్ ఆల్ ఇన్స్టాల్ డిపెండెన్సీస్ అండ్ లైబ్రరీస్. ఇక్కడ రియాక్ట్కి సపోర్టెడ్గా ఉండే రియాక్ట్ జేఎస్ అప్లికేషన్కి సపోర్టెడ్గా ఉండే ఏదైతే ఉన్నాయో మాడ్యూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ అయ్యే ఉంటాయి. నెక్స్ట్ పబ్లిక్ ఫోల్డర్లో ఏముంటాయి, స్టాటిక్ ఫైల్స్ ఉంటాయి. ఏమో index.html, ఫేవేకాను, manifest.js, robot.txt అని చెప్పేసి ఈ ఫైల్స్ మాత్రమే ఇక్కడ పబ్లిక్ ఫోల్డర్లో ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఆర్సి ఫోల్డర్ అనేది మనం వర్క్ చేసే ఫోల్డర్. అప్లికేషన్ కూడా మొత్తం కూడా ఎస్ఆర్సి ఫోల్డర్లోనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఫోల్డర్. కంటైన్స్ ద మెయిన్ రియాక్ట్ కోడ్ అండ్ కంపోనెంట్స్. ఇంపార్టెంట్ ఫైల్స్ ఇన్సైడ్ ఎస్ఆర్సి మనం ఏముంటాయి, index.js లేదా index.tsx, app.js, app.css, index.css, కంపోనెంట్స్. మనం ఏమన్నా కంపోనెంట్స్ మనం వర్క్ చేస్తాం కాబట్టి ఆ కంపోనెంట్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం ఫోల్డర్స్. అసెట్స్ ఏమైనా కావాలన్నా కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి మేనేజ్ చేయొచ్చు. ఇది ఎస్ఆర్సి ఫోల్డర్. గిట్ ఇగ్నోర్, మనం ఏదైతే ఇగ్నోర్ చేయాల్సిన ఫైల్స్ ఉన్నాయో అన్నీ కూడా దీంట్లో మనము మెన్షన్ చేస్తాము. readme.md ఏ డాక్యుమెంటేషన్ ఫైల్ అనమాట, ఇదంతా ఏం లేదు. webpack.config.js ఇఫ్ కాన్ఫిగర్డ్ మాన్యువల్, ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. ఇలాగా ఈ యొక్క రియాక్ట్ ప్రాజెక్ట్లో ఉండే మెయిన్ ఫైల్స్. వాట్ ఈస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ ఇన్ రియాక్ట్లో చూసినట్టయితే మనకి వాట్ ఈస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ ఇన్ రియాక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ చూసినట్టయితే ముఖ్యంగా రియాక్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఏ వెల్ ఆర్గనైజ్డ్ ఫోల్డర్ స్ట్రక్చర్ హెల్ప్స్ మెయింటైన్ స్కేలబిలిటీ, రీడబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ ఇన్ ఏ రియాక్ట్ అప్లికేషన్. బిలో ఈజ్ స్టాండర్డ్ అండ్ ఆప్టిమైజ్డ్ రియాక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఒక రియాక్ట్ అప్లికేషన్కి ఒక 100% రియాక్ట్ ఫ్యూచర్స్ని వాడుకొని మనము చేసే ఒక రియాక్ట్ అప్లికేషన్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అని చూసినట్టయితే పబ్లిక్ ఫోల్డర్, ఎస్ఆర్సి ఫోల్డర్, కంపోనెంట్స్ ఫోల్డర్, పేజెస్ ఫోల్డర్, లేఅవుట్స్ ఫోల్డర్, హుక్స్ ఫోల్డర్, కాంటెక్స్ట్ ఫోల్డర్, రిడక్స్ ఫోల్డర్, సర్వీసెస్ ఫోల్డర్, స్టైల్స్ ఫార్వర్డ్ అండ్ టెస్ట్. ఇది 100% ఒక రియాక్ట్ అప్లికేషన్ చేసినప్పుడు మనం యూజ్ చేసే ఒక ఫోల్డర్ స్ట్రక్చర్. రిడక్స్ యూజ్ చేస్తే రిడక్స్ ఫోల్డర్ పెడతాము, కాంటెక్స్ట్ యూజ్ చేస్తే కాంటెక్స్ట్ ఫోల్డర్, కాంటెక్స్ట్ ఏపీ ఫోల్డర్ పెడతాము, హుక్స్ యూజ్ చేసినప్పుడు హుక్స్ సంబంధించిన ఫోల్డర్ పెడతాము. లేఅవుట్స్, ఎందుకంటే డాష్ బోర్డు, మనం అడ్మిన్ డాష్ బోర్డు అనుకోండి, డాష్ బోర్డు, సైడ్ బారు ఇవన్నీ కావాలి కాబట్టి న్యావ్ బారు ఇవన్నీ కావాలి కాబట్టి దాని ఫోల్డర్. పేజెస్, మామూలు నార్మల్ పేజెస్, హోమ్, అబౌట్, కాంటాక్టర్స్ ఇలాంటి కంపోనెంట్స్, బటన్స్కు కంపోనెంట్, కార్డ్స్కు కంపోనెంట్, హెడర్కు కంపోనెంట్, ఫుటర్కు కంపోనెంట్. ఇలాగా మనం ఇవన్నీ ఒక 100% ఒక రియాక్ట్ అప్లికేషన్లో ఉండే ఫోల్డర్ స్ట్రక్చర్. హౌ రియాక్ట్ యాప్ లోడ్ అండ్ డిస్ప్లే ద కంపోనెంట్స్ ఇన్ బ్రౌజర్. రియాక్ట్ యాప్ అనేది ఎలా లోడ్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వెన్ ఏ రియాక్ట్ అప్లికేషన్ రన్స్, ఇట్ ఫాలోస్ ఏ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ టు లోడ్ అండ్ డిస్ప్లే కంపోనెంట్స్ ఎఫిషియెంట్లీ. బిలో ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ ఆఫ్ హౌ దిస్ హ్యాపెన్స్. చూసినట్టయితే స్టెప్స్ ప్రకారం నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. స్టెప్ 1 రియాక్ట్ యాప్ ఇనిషియలైజేషన్. ఫస్ట్ మనం స్టెప్లో వస్తే మనం ఏం చేస్తాము, రియాక్ట్ యాప్ని ఇనిషియలైజ్ చేస్తాము. వెన్ యూ రన్ npm స్టార్ట్ ఆర్ యాప్ స్టార్ట్, రియాక్ట్ స్టార్ట్స్ ఎ డెవలప్మెంట్ సర్వర్ ఇన్ లోకల్ హోస్ట్ 3000. మనము npm స్టార్ట్ కొట్టగానే లోకల్ హోస్ట్లో 3000 అనే ఈ యొక్క పోర్ట్ మీద మనకి రియాక్ట్ అప్లికేషన్ అనేది రన్ అవటము, డెవలప్మెంట్ సర్వర్ అని చెప్పేసి రియాక్ట్ అప్లికేషన్ రన్ అవటం జరుగుతుంది. The Webpack bundler compiles the React code into a format the browser can understand. ఈ బండ్లర్ ఏం చేస్తుంది, వెబ్ప్యాక్ బండ్లర్ కంపైల్స్ ఏం చేస్తుంది అంటే రియాక్ట్ కోడ్ని ఈ యొక్క బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకునే కోడ్లోకి మార్చేస్తుంది. ద మెయిన్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద యాప్ ఈజ్ index.js which renders the root component inside the DOM. ఏదైతే రియల్ డామ్ ఉందో HTML డామ్ లోపల index.js అనే ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ ఫైల్ అని చెప్పేసి ఇది అక్కడ రూట్లో ఇది రెండర్ అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ స్టెప్ 2లో ద రోల్ ఆఫ్ index.html, ఇది పబ్లిక్ ఫోల్డర్లో ఉంటుంది. ద పబ్లిక్ index.html ఫైల్ కంటైన్ ద ఫాలోయింగ్ కీ ఎలిమెంట్స్. ఇక్కడ
ఐడి అని చెప్పేసి మనము రూట్ అని చెప్పేసి ఇస్తామనమాట. ఇది index.html కలిగి ఉంటుంది. ద ఎంప్టీ డివ్ యాక్ట్స్ యాజ్ ద మౌంటైన్ పాయింట్ వేర్ రియాక్ట్ ఇంజెక్ట్ ద ఎంటర్ అప్లికేషన్. ఈ ఎంప్టీ డివ్ ఉంటది. ఎంప్టీ డివ్‌లో మామూలుగా డివ్ అనేది ఎంప్టీ ఉంటది. దానికి ఐడి అనేది రూట్ అని చెప్పేసి ఉంటది. ఈ యొక్క ఎంప్టీ డివ్ లోపల రియాక్ట్ అప్లికేషన్‌కి సంబంధించిన మొత్తం కంపోనెంట్స్ ఇక్కడ రన్ అవ్వటము జరుగుతాయి. నెంబర్ 3, rendering the root component index.js. The index.js file is responsible for rendering the React app into the div id root. ఆ రూట్ అనే ఐడి కలిగి ఉన్న ఈ డివ్ ఎంటీ డివ్ ఏముందో దాని లోపల ఈ యొక్క index.js అనే ఈ ఫైల్ అనేది ఇక్కడ రెండర్ అవ్వడం జరుగుతుంది. రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ సెలెక్ట్స్ ద రూట్ ఎలిమెంట్. ఇదేం చేస్తుందంటే రూట్ ఎలిమెంట్ను సెలెక్ట్ చేస్తుంది. రెండర్ మౌంట్స్ ద యాప్ కంపోనెంట్ ఇన్సైడ్ ద రూట్ ఎలిమెంట్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యొక్క index.jsలో యాప్ అనే కంపోనెంట్ ఇక్కడ మెయిన్ కంపోనెంట్ ఏదైతే ఉందో యాప్ కంపోనెంట్ ఇక్కడ రన్ అవడం జరుగుతుంది. దీని లోపల రియాక్ట్ అప్లికేషన్లో సంబంధించిన అన్ని కంపోనెంట్స్ లోడ్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ 4లో app.js, ద మెయిన్ కంపోనెంట్ అనేది app.js. ఇక్కడే మనకి అన్ని కంపోనెంట్స్ అనేవి రెండర్ అవుతూ ఉంటాయి. ద app.js ఫైల్ ఈజ్ ద ఫస్ట్ కంపోనెంట్ టు బి రెండర్డ్. రియాక్ట్ అప్లికేషన్లో మనకి ఎన్ని వందల వేల కంపోనెంట్స్ ఉన్నా సరే మనకి app.js అనేది ఫస్ట్ కంపోనెంట్ అనమాట ఇక్కడ రెండర్ అవడానికి ముందు మనకి DOM-లో. ఇట్ కంటైన్స్ అదర్ చైల్డ్ కంపోనెంట్స్ అండ్ రిటర్న్ JSX. మిగతా కంపోనెంట్ అన్నీ ఇక్కడే మనకి రెండర్ అవుతుంటాయి. ఇక్కడే మనకి రెండర్ అయ్యి మనకి ఏమైతే మనం రిటర్న్స్ రాస్తామో JSXలో అవన్నీ కూడా ఇక్కడి నుంచే రెండర్ అవడం జరుగుతుంది. రియాక్ట్ బ్రేక్స్ డౌన్ ద UI ఇంటూ కంపోనెంట్స్ అండ్ ఎఫిషియెంట్లీ అప్డేట్స్ ఓన్లీ చేంజ్డ్ పార్ట్స్. రియాక్ట్ ఏం చేస్తుంది, UI ఏదైతే UI ఉందో హెడరు, ఫుటరు, సైడ్ బారు, బాడీ లోపల మళ్ళీ సెక్షన్స్ ఇవన్నీ వాటిని ఒక్కొక్కటి ఒక కంపోనెంట్ రూపంలో దీన్ని బ్రేక్ డౌన్ చేసి వాటిని ఎక్కడెక్కడ ఏం చేంజెస్ జరగాలో అవన్నీ కూడా పార్ట్స్గా డివైడ్ చేసి వాటిలో చేంజెస్ అనేవి చేస్తూ ఉంటుంది రియాక్ట్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో కంపోనెంట్ రెండరింగ్ అండ్ వర్చువల్ డౌమ్. వెన్ రియాక్ట్ రెండర్స్ ద యాప్. కంపోనెంట్ ఎప్పుడు రెండర్ అవుతుంది, వర్చువల్ డౌమ్. ఫస్ట్ వర్చువల్ డౌమ్లో రెండర్ అవుతాయి. ఆ తర్వాత వర్చువల్ డౌమ్ నుంచి మెయిన్ HTML డౌమ్లోకి అప్డేట్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. ఇట్ ఫస్ట్ క్రియేట్స్ ఏ వర్చువల్ డౌమ్. ఫస్ట్ మనం అక్కడ అప్లికేషన్లో ఏదో కంపోనెంట్లో చేంజ్ చేసి సేవ్ చేసిన వెంబటే మనకి ఆ సేవ్ అని చేసిన తర్వాత ఆ చేంజ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఒక వర్చువల్ డౌమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అక్కడ వర్చువల్ డౌమ్లో ఆ చేంజ్ అనేది జరుగుతుంది. ఇట్ కంపేర్స్ ద న్యూ వర్చువల్ డౌమ్ విత్ ద ప్రీవియస్ వన్. మనం ఏదైతే చేంజ్ చేయకముందు ఉన్న ప్రీవియస్ వర్చువల్ డౌమ్కి ఈ యొక్క ఎప్పుడైతే మనం చేంజ్ చేసిన తర్వాత న్యూ వర్చువల్ డౌమ్ని కంపేర్ చేసుకుని ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని ఏం చేస్తుంది, ఇది రియల్ డౌమ్కి పంపిస్తుంది. ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని మాత్రమే ఇది రియల్ డౌమ్లోకి పంపిస్తుంది. దాన్నే రీకన్సిలియేషన్ చెప్పేసి అంటారు. ద బ్రౌజర్ రిఫ్లెక్ట్స్ దీస్ అప్డేట్స్ ఇన్స్టెంట్లీ. ఆ యొక్క ఏదైతే డిఫరెన్స్ ఉందో ప్రీవియస్ వర్చువల్ డౌమ్కి న్యూ వర్చువల్ డౌమ్కి ఏదైతే చేంజెస్ డిఫరెన్స్ ఉందో వాటిని రియల్ డౌమ్లోకి పంపిస్తుంది. కాబట్టి రియాక్ట్ అక్కడ ఓన్లీ ఆ యొక్క చేంజెస్ మాత్రమే అప్డేట్ అవడము జరుగుతుంది. వాట్ ఈస్ NPM? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. NPM node package manager is the default package manager for Node.js. It is used to install, manage and share JavaScript packages, libraries, tools and dependencies for projects including React applications. So ఇది NPM అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇది ఏం చేస్తుంది, ఇది ఒక డిఫాల్ట్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. Node.js సంబంధించింది. ఇది ఏం చేస్తుంది అంటే జావాస్క్రిప్ట్ ప్యాకేజ్ సంబంధించిన అంటే లైబ్రరీస్ కానీ, టూల్స్ కానీ, డిపెండెన్సీస్ కానీ, ప్రాజెక్ట్కి సంబంధించిన ఏదైతే ఉన్నో అన్నిటిని కూడా ఇక్కడ మనం నోడ్ మాడ్యూల్స్లో మనము ఉంచడం జరుగుతుంది అనమాట. రియాక్ట్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఇవన్నీ కావాల్సిందే. The node modules folder is where all installed dependencies and packages are stored when you run npm install. ఎప్పుడైతే మనం npm ఇన్స్టాల్ అని కొట్టామో నోడ్ మాడ్యూల్స్ అన్నీ ఈ డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి. ఇవన్నీ రియాక్ట్ అప్లికేషన్ రన్ అవ్వడానికి
బ్యాక్ ఎండ్‌లో సపోర్టెడ్‌గా ఉంటాయి. కీ ఫీచర్స్ ఏంటి? ప్యాకేజ్ మేనేజ్‌మెంట్ ఇది హెల్ప్స్ ఇన్‌స్టాల్ అండ్ మేనేజ్ డిపెండెన్సీస్ ఇన్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఏమైతే సపోర్ట్ ఉందో అదంతా కూడా ఇవి చూసుకుంటాయి. కమాండ్ లైన్ టూల్ ప్రొవైడ్ కమాండ్ లైన్ టూల్ లైక్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్, ఎన్‌పీఎం అప్డేట్ అండ్ ఎన్‌పీఎం రన్ ఇలాంటి కమాండ్స్ అన్నిటికి కూడా ఇది ఎన్‌పీఎంఏ చూసుకుంటదనమాట. సపోర్ట్ ఇస్తుంటది. ఆన్‌లైన్ రిపోజిటరీ హోస్ట్ థౌసండ్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ ప్యాకేజెస్ ఇట్ ఎన్‌పీఎం స్టార్టింగ్ ఇది ఆన్‌లైన్ రిపోజిటరీ కూడా సపోర్ట్ చేస్తుంటది. వర్షన్ కంట్రోల్ కూడా చేస్తుంటది. అదే నోడ్ మాడ్యూల్స్ అనేది చూసినట్టయితే నోడ్ మాడ్యూల్స్ కీ ఫీచర్ ఏంటని చూసినట్టయితే కంటైన్స్ ఆల్ డిపెండెన్సీస్ అప్లికేషన్‌కి సంబంధించిన అన్ని లైబ్రరీస్, ప్యాకేజ్ ఇది కలిగి ఉంటుంది. ఆటో జనరేటెడ్ ఇది ఆటోమేటికల్‌గా జనరేట్ అయ్యింది. ఎప్పుడు ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ కొట్టినప్పుడు ఆటోమేటిక్‌గా ఇయన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి అన్నమాట. లార్జ్ ఇన్ సైజ్ కంటైన్స్ ప్యాకేజ్ ఫైల్స్, డాక్యుమెంటేషన్ అండ్ సబ్ డిపెండెన్సీస్ చాలా చాలా పెద్ద సైజులో ఉంటాయన్నమాట. నోడ్ మాడ్యూల్స్ అనేవి చాలా ప్యాకేజెస్ అనేవి ఇక్కడ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి. నాట్ రిక్వైర్డ్ ఇన్ గిట్ ఇది మనం దీన్ని గిట్‌లోకి మనం దీన్ని అవసరం లేదు. సెండ్ చేయడం అవసరం లేదు. గిట్ ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి బిల్డ్ అయిన తర్వాత అప్లికేషన్‌ని రన్ చేయడానికి ఈ నోడ్ మాడ్యూల్స్‌తో మనకు పని లేదు. జస్ట్ డెవలప్మెంట్ సర్వర్‌లోనే ఇది అవసరం అన్నమాట. డు నాట్ మాన్యువల్ ఎడిట్ దీన్ని మనము మాన్యువల్‌గా ఎడిట్ చేయలేము. ఎందుకంటే ఇది ఆటోమేటికల్లీ ఇన్‌స్టాల్ అయినాయి కాబట్టి ఈ ప్యాకేజెస్ మనం మాన్యువల్‌గా దీన్ని ఎడిట్ చేయలేము. వాట్ ఆర్ ద రోల్ ఆఫ్ index.html, index.js అండ్ app.js స్పేస్ అండ్ రియాక్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రియాక్ట్ డెవలపర్ ఇంటర్వ్యూలో. రోల్స్ ఇన్ రియాక్ట్ యాప్ index.html అనేది ఒక ఎంట్రీ పాయింట్ అప్లికేషన్‌కి రియాక్ట్ అప్లికేషన్‌కి ఇది ఎంట్రీ పాయింట్. index.js అనేది అప్లికేషన్ యొక్క ఎంట్రీ పాయింట్. అంటే మనం ఏదైతే కంపోనెంట్స్ క్రియేట్ చేసి ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తామో దానికి index.js అనేది ఎంట్రీ పాయింట్. కానీ రియాక్ట్ ప్రాజెక్ట్‌కి ఎంట్రీ పాయింట్ index.html అనండి. యాప్.js అనేది మెయిన్ కంపోనెంట్. మనం ఏదైతే చైల్డ్ కంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో వాటన్నిటికి కూడా ఇది పేరెంట్ కంపోనెంట్, మెయిన్ కంపోనెంట్. It is the main HTML file that serves as the base template for the React application. ఓన్లీ సింగిల్ HTML ఫైలే రియాక్ట్ అప్లికేషన్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది, మేనేజ్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఇది ఎంట్రీ పాయింట్. ఇది ఒక డివ్ ఐడి ఈజ్ ఈక్వల్ రూట్‌ని కలిగి ఉంటుంది. వేర్ ద ఎంటైర్ రియాక్ట్ యాప్ ఈజ్ ఇంజెక్టెడ్. ఈ ఐడి ఈజ్ ఈక్వల్ రూట్ అనేది రియాక్ట్ అప్లికేషన్ మొత్తాన్ని కూడా ఈ యొక్క HTML ఫైల్‌లోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. దానివల్లనే ఇక్కడ రెండర్ చేయబడుతుంది అనమాట. index.js ఇట్ ఈస్ ద మెయిన్ జావాస్క్రిప్ట్ ఫైల్ దట్ రెండర్స్ ద app.js కంపోనెంట్ ఇన్సైడ్ index.html. ఇది ఏంటి index.js అనేది ఒక మెయిన్ జావాస్క్రిప్ట్ ఫైల్. అది మెయిన్ HTML ఫైల్, ఇది మెయిన్ జావాస్క్రిప్ట్ ఫైల్. app.js అనే కంపోనెంట్ index.html లోపల ఇది రెండర్ అవ్వడం కోసము index.js అనేది యూజ్ అవుతూ ఉంటుంది. యూజెస్ రియాక్ట్ DOM టు ఇంజెక్ట్ ద రియాక్ట్ యాప్ ఇంటూ ద div id ఈజ్ ఈక్వల్ టు రూట్. ఏదైతే మనం index.html లోపల ఐడి ఎంప్టీ divకి ఐడి ఈజ్ ఈక్వల్ రూట్ అని రాసినాం కదా, ఈ యొక్క రూట్ కోసము ఈ యొక్క రూట్ లోపల app.js అనేది రెండర్ అవడం కోసము index.js అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. హ్యాండిల్స్ రియాక్ట్ స్ట్రిక్ట్ మోడ్ రౌటింగ్ అండ్ స్టేట్ మేనేజ్మెంట్ సెటప్. ఇక్కడ ఇది అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. స్ట్రిక్ట్ మోడ్లో ఇది హ్యాండిల్ చేస్తుంది. app.js ద app.js ఫైల్ యాక్ట్స్ యాజ్ ద రూట్ కంపోనెంట్ ఆఫ్ ద అప్లికేషన్. ఇది మొత్తానికి రూట్ అనమాట. అప్లికేషన్ మొత్తానికి ఎన్నైతే కొన్ని ఒక వంద కంపోనెంట్స్ ఉన్నాయి మన అప్లికేషన్లో, ఈ 100కి కూడా ఇది రూట్ కంపోనెంట్, ఇది మెయిన్ కంపోనెంట్. ఇక్కడ నుంచే అవన్నీ కూడా రెండర్ అవుతూ ఉంటాయి. ఇట్ కంటైన్స్ అదర్ కంపోనెంట్స్. app.jsలోనే అన్ని కంపోనెంట్స్ కూడా రెండర్ అవుతాయి అన్నమాట. మేనేజ్ స్టేట్ రౌటింగ్ అండ్ UI లాజిక్. స్టేట్ అంటే డేటాని మేనేజ్ చేయటము, రౌటింగ్ అంటే నావిగేషన్ని మేనేజ్ చేయటము, అలాగే యూఐకి సంబంధించిన లాజిక్స్ అన్నీ కూడా app.jsలోనే అన్నీ కూడా మేనేజ్ అవుతూ ఉంటాయి, రెండర్ అవుతూ ఉంటాయి. వాట్ ఈస్ JSX ఇన్ రియాక్ట్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ JSX ఇన్ రియాక్ట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రియాక్ట్ డెవలపర్కి. 100% ఒక ఇంటర్వ్యూవర్ అడిగే క్వశ్చన్. JSX JavaScript XML is a syntax extension for JavaScript that allows
రైటింగ్ హెచ్టీఎంఎల్ లైక్ కోడ్ ఇన్సైడ్ జావాస్క్రిప్ట్ ఫైల్. అదే మనం రాసుకో కంపోనెంట్ అంటే ఏంటి? కంపోనెంట్ అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫైల్. కంపోనెంట్ అంటే ఒక ఫంక్షన్ గానివ్వండి, లేకపోతే ఒక క్లాస్ గానివ్వండి. క్లాస్ కంపోనెంట్ అయితే క్లాస్ ఫైల్. అదే ఫంక్షనల్ కంపోనెంట్ అయితే అదొక ఫంక్షన్. జావాస్క్రిప్ట్ ఫైల్ అనమాట అది. అదొక ఫంక్షన్. జావాస్క్రిప్ట్ ఫంక్షన్. దాని లోపల మనం హెచ్టీఎంఎల్ కోడ్ రాస్తున్నాం. హెచ్టీఎంఎల్ లైక్ కోడ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే హెచ్టీఎంఎల్ కోడ్ రాస్తున్నాము. దానికి జేఎస్ఎక్స్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ టు డిస్క్రైబ్ ద యూఐ స్ట్రక్చర్ ఇన్ రియాక్ట్ కంపోనెంట్స్. ఇది జేఎస్ఎక్స్ ఏం చేస్తుందంటే ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల హెచ్టీఎంఎల్ కోడ్ను రాయడానికి, ఇది యూఐని స్ట్రక్చర్ చేయడానికి ఇది చాలా చాలా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. JSX is not HTML, but it gets compiled into JavaScript by Babel before rendering. ఇది HTML కాదు, కానీ ఇక్కడ HTMLనే జావాస్క్రిప్ట్ని కలిపి మనం రాస్తున్నాము. ఇది ఏం చేస్తుంది? జావాస్క్రిప్ట్ ఈ యొక్క ఏదైతే JSX మనం రాస్తున్నామో దాన్ని కంపైల్ చేసి ఇది బ్రౌజర్కి జావాస్క్రిప్ట్ లాగా చూపించడం కోసము బేబెల్ అని చెప్పేసి ఒక వెబ్ ప్యాక్ ఉంటుంది. దాని ద్వారా ఇది ఈ JSXని జావాస్క్రిప్ట్లోకి చేంజ్ చేసి బ్రౌజర్కి అర్థమయ్యేటట్టు చూస్తుంటుంది. బేబెల్ యొక్క పని ఏంటంటే ఈ JSXని కన్వర్ట్ చేయడం, కంపైల్ చేసేసి జావాస్క్రిప్ట్లోకి మార్చడం. ఎందువలన అంటే ఈ యొక్క మన వెబ్ బ్రౌజర్స్కి JSX అర్థం కాదు. JSX కూడా అనేది అర్థం అవ్వదు. కంపల్సరీ జావాస్క్రిప్ట్లో మళ్ళీ మార్చాల్సిందే అనమాట. అందుకని చెప్పేసి ఈ బేబెల్ అనే వెబ్ ప్యాక్ని ఇక్కడ వాడటం జరిగింది. ఎందుకు వాడారంటే కంపైల్ చేయడం కోసం. JSX కోడ్ని కంపైల్ చేసి జావాస్క్రిప్ట్లోకి మార్చి ఈ బ్రౌజర్కి అర్థమయ్యేటట్టు చేయడం కోసము. ఇది JSX. యూజ్ ఆఫ్ JSX యొక్క యూజ్ ఏంటి? సింప్లిఫై UI డెవలప్మెంట్. JSX allows writing UI elements in a more natural వేలో ఈజీగా HTML రాసినట్టు మనం రాయడానికి ఈజీగా ఉంటుంది. ఇంప్రూవ్స్ రీడబిలిటీ. కోడ్ లుక్స్ క్లీనర్ అండ్ మోర్ అండర్స్టాండబుల్. HTML మనకి ఇంత ఈజీగా కనిపిస్తుంది, ఇంత ఈజీగా అర్థమవుతుంటుంది మనకి. అలాగే JSX మనకి క్లియర్గా ఉంటుంది, రీడబుల్గా ఉంటుంది అనమాట. ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫాస్టర్ డెవలప్మెంట్. రెడ్యూసెస్ బయోలర్ కోడ్ కంపేర్డ్ టు React.create ఎలిమెంట్. దాంతో పోల్చినట్టయితే ఇది చాలా తక్కువ కోడ్తో ఎక్కువగా మనకి కోడ్ని మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఒక 10 లైన్లు రాసేది మనకి 2 లైన్లోనే అయిపోతుంది కోడ్ దీన్ని యూజ్ చేసి. హెల్ప్స్ క్యాచ్ ఎర్రర్స్ ఇయర్లీ. అంటే మనం JSX రాస్తున్నప్పుడే మనకి ఇది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సింటాక్స్ ఇది చెక్ చేస్తూ ఉంటుంది ఎర్రర్స్ని. జావాస్క్రిప్ట్ అక్కడ JSX రాస్తుంటేనే JSX is compiled and checked for syntax errors before execution. ఇది మొత్తం మళ్ళీ రన్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ కోడ్ అంతా రన్ చేసిన బ్రౌజర్లో మనం బ్రౌజర్లో మనం దీని యొక్క ఎర్రర్స్ చూసుకోకర్లేదు. ఇది ముందే సింటాక్స్ ఎర్రర్లను చెక్ చేసి మనం కోడ్ రాసేటప్పుడే ఇది కంపైల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి స్పెషాలిటీ ఉంటుంది JSX. హౌ ఇట్ వర్క్స్ JSX ఈజ్ నాట్ వ్యాలిడ్ జావాస్క్రిప్ట్. సో బేబెల్ కంపైల్స్ ఇట్ ఇంటూ జావాస్క్రిప్ట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఏం చేస్తుంది? బేబెల్ అనేది ఏం చేస్తుంది? కంపైల్ చేసి JSXని జావాస్క్రిప్ట్ రూపంలోకి మార్చి ఈ యొక్క బ్రౌజర్కి పంపిస్తుంటుంది. బ్రౌజర్కి ఈజీగా అర్థమయ్యేటట్టు. ఇది ఫస్ట్ JSX కోడ్, ఇది బేబెల్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకి వాట్ ఈజ్ JSX. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ JSX ఇన్ React? ఎక్స్ప్లెయిన్ రూల్స్ ఆఫ్ JSX ఇన్ React. JSX సింటాక్స్ ఎలా ఉంటుంది చూసినట్టయితే, JSX సింటాక్స్ అండ్ రూల్స్. What is the syntax of JSX in React? Explain rules of JSX in React. JSX సింటాక్స్ ఎలా ఉంటుంది, రూల్స్ మనం ఎలా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే రియాక్ట్లో JSXలోనే మనం కోడ్ రాయాలి కాబట్టి JSX 100% మనం తెలుసుకున్నాం నీట్గా. అందుకనే ఇంటర్వ్యూవర్ JSX మీద క్వశ్చన్స్ ఎక్కువగా వేయడము జరుగుతుంది. అయితే ఫస్ట్ది మస్ట్ రిటర్న్ ఏ సింగిల్ పేరెంట్ ఎలిమెంట్. ఎప్పుడైనా సరే ఇలాగా
JSX expressions must be wrapped in a single parent element to avoid an extra div user react. ఒక ఒక ఏదో ఒక డివ్ కానివ్వండి, ఒక ఫ్రాగ్మెంట్ అంటారు దీన్ని. జావా రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అని చెప్పేసి అంటారు అన్నమాట. దీని లోపల ఒక డివ్ లోపల ఒక ఫ్రాగ్మెంట్స్ లోపల మనము ఈ యొక్క జేఎస్ఎక్స్ కోడ్ మొత్తాన్ని కూడా ఉంచడం జరుగుతుంది, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సెకండ్ వన్, ఎంబెడింగ్ జావాస్క్రిప్ట్ ఇన్ JSX యూజింగ్ కర్లీ బ్రేసెస్. JSX అలౌస్ ఎంబెడింగ్ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్సైడ్ కర్లీ బ్రేసెస్. చూడండి, ఇక్కడ మనం కాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ జాన్ అని చెప్పేసి రాస్తుంది. ఇది మనం HTMLలో మనము JSXలో మనం దీన్ని యూజ్ చేయాలంటే మనం కర్లీ బ్రేసెస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కర్లీ బ్రేసెస్ ద్వారా దీన్ని మనము యాక్సెస్ అనేది చేయవలసి ఉంటుంది. వితౌట్ కర్లీ బ్రేసెస్ దీన్ని మనము యాక్సెస్ చేయలేము. డైనమిక్ కోడ్ ఏదైతే ఉందో, డైనమిక్ చేంజెస్ అయితే ఉన్నాయో మనము త్రూ కర్లీ బ్రేసెస్ మనము ఈ యొక్క JSXలో యూజ్ చేయవలసి ఉంటుంది. యాడింగ్ యాట్రిబ్యూట్స్ ఇన్ JSX యూజెస్ క్యామెల్ కేస్ ఫర్ యాట్రిబ్యూట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండర్డ్ HTML యాట్రిబ్యూట్స్. ఇక్కడ క్యామెల్ కేసులో మనము ఈ యొక్క యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అది ఎలా అని చూసినట్టయితే కేమెల్ కేసులో ఉంటాయి ఇక్కడ యాట్రిబ్యూట్స్. మనకు చూడండి, ఇక్కడ నేను రాశాను కాన్స్ట్ ఇమేజ్ URL. ఇక్కడ చూసారు, ఇది కేమెల్ కేస్. IMG URL, యూ అనేది క్యాపిటల్. ఇక్కడ SRCలో ఇమేజ్ URL. ఇలాగనమాట. ఇలాగ మనము యాట్రిబ్యూట్స్ని క్యామెల్ కేసులో మనము రాయవలసి ఉంటుంది. ఇన్లైన్ స్టైల్స్ ఇన్ JSX. ఇన్ JSX స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్, నాట్ ఏ రెగ్యులర్ CSS. ఈ స్టైల్స్ రాయాలి మనము JSXలో అంటే ఎలా రాయాలంటే మనకి డబల్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి, డబుల్ కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేయాలి. దీని లోపల మనము స్టైల్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కేమెల్ కేస్. ప్రాపర్టీస్ని కేమెల్ కేస్లో మనము రాయవలసి ఉంటుంది. కండిషనల్ రెండరింగ్ ఇన్ JSX. మనం టెర్నరీ ఆపరేటర్ సహాయంతో ఇక్కడ JSXలో మనము కండిషనల్ రెండరింగ్ అనేది చేయవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ H1 ఇంటర్నల్ మనం H1 అనేది HTML ట్యాగ్, ఇది HTML ట్యాగ్లో చేసాము. ఇక్కడ మధ్యలో మనము JSX కోడ్ రాసాము కర్లీ బ్రేసెస్లో. ఇది లాగడ్ ఇన్ అయితే ఏంటి, ఇది చూపించాలా. ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ చూపించాలా, ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ చూపించాలా. ఇలాగ కండిషనల్ రెండరింగ్ కూడా మనము ఇక్కడ JSXలో చేయవచ్చు. నెక్స్ట్, లూప్స్ ఇన్ JSX రెండరింగ్ లిస్ట్. JSX does not support for loops directly. Use map method instead of the loops. ఇక్కడ డైరెక్ట్గా మనం ఫర్ లూప్ రాయలేం, ఇఫ్ కండిషన్ రాయలేం JSXలో డైరెక్ట్గా మనం. అందుకని చెప్పేసి ఇక్కడ మనము ఏమన్నా లూప్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మ్యాప్ మెథడ్ ద్వారా మనకి అరేస్లో ఉన్న ఈ మ్యాప్ మెథడ్ ద్వారా మనము ఈ యొక్క లూప్స్లో మనము లిస్ట్ చేయొచ్చు. కంటెంట్ని ఇలాగ లిస్ట్ మనము చేసుకోవచ్చు అనమాట. ఇది JSX అనేవి రూల్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ JSX యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. రీడబుల్ అండ్ ఇన్స్టిట్యూటివ్ సింటాక్స్. JSX allows developers to write HTML like syntax directly inside the JavaScript లోపల మనం డైరెక్ట్గా HTML లైక్ సింటాక్స్తో మనము JSX రాసేస్తాము. ఇట్ మేక్స్ UI కోడ్ మోర్ రీడబుల్, స్ట్రక్చర్డ్ అండ్ ఈజియర్ టు డిబగ్. ఇక్కడ చూడడానికి ఏముంటుంది, మనకి రీడబుల్ ఉంటుంది, చూడడానికి స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ డిబగ్ చేయడానికి కూడా చాలా ఈజీ. ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆప్టిమైజేషన్ కూడా ఈజీ, మంచిగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. కంబైన్స్ జావాస్క్రిప్ట్ అండ్ HTML. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, జావాస్క్రిప్ట్ అండ్ HTMLని కంబైన్ చేస్తున్నాము. JSX అలౌస్ ఎంబెడింగ్ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్సైడ్ కర్లీ బ్రేసెస్. యూ కెన్ యూజ్ వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ డైరెక్ట్లీ ఇన్ JSX. మనం కర్లీ బ్రేసెస్ లోపల డైరెక్ట్గా మనము జావాస్క్రిప్ట్ సంబంధించిన ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా సరే మనం ఈ కర్లీ బ్రేసెస్ని యూజ్ చేసి ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్, ప్రివెంట్స్ ఎక్సెసెస్. అంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేది ఇక్కడ ప్రివెంట్ చేయొచ్చు అనమాట. JSX ఆటోమేటికల్లీ ఎస్కేప్స్ యూజర్ ఇన్పుట్ బిఫోర్ రెండరింగ్. ఇట్ ప్రివెంట్స్ malicious script injections into the UI. ఈ ఎక్సెస్ అనేది క్రాస్ సైట్ స్క్రిప్ట్ని కూడా ఇక్కడ JSX అనేది ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంటుంది. ఈజియర్ టు డిబగ్ అండ్ డెవలప్మెంట్. సపోర్ట్స్
జేఎస్ఎక్స్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఇదన్నమాట. మనం దీని లోపల మనం రిటర్న్ చేసిన కోడ్ మొత్తం కూడా హెచ్టీఎంఎల్ కోడ్ మొత్తం కూడా దీని లోపల పెట్టవలసి ఉంటుంది. ఎంప్టీగా మనం ఏదైతే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తామో దాన్ని ఫ్రాగ్మెంట్స్ అని చెప్పేసి అంటారు. రీయూజబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ కూడా చాలా ఈజీ అన్నమాట. వాట్ ఈస్ బేబెల్, హౌ ఇట్ వర్క్స్ ఇన్ రియాక్ట్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే జేఎస్ఎక్స్తో మనకి సంబంధం ఉన్న క్వశ్చన్ ఇది బేబెల్ అని చెప్పేసి. బేబెల్ ఈజ్ ఎ జావాస్క్రిప్ట్ కంపైలర్ that helps convert modern JavaScript and JSX code into a version that can run in older browsers or JavaScript environments. It ensures cross-browser compatibility by transpiling new JavaScript features into ES5 or older versions. So, JavaScript ఈ బేబెల్ అనేది ఏంటంటే జావాస్క్రిప్ట్ కంపైలర్. ఇది ఏం చేస్తుంది అంటే మోడర్న్ జావాస్క్రిప్ట్ ఏదైతే ఉందో ES6 కోడ్ కానివ్వండి, జేఎస్ఎక్స్ కోడ్ కానివ్వండి, ఈ అన్నిటిని కూడా బ్రౌజర్కి అర్థమయ్యేటట్టు జావాస్క్రిప్ట్ ఏదైతే ఓల్డ్ జావాస్క్రిప్ట్ ఉందో ఓల్డ్ బ్రౌజర్స్ కానివ్వండి, ఓల్డ్ బ్రౌజర్స్ కానివ్వండి, వేరే జావాస్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్లో కూడా ఇది ఈ యొక్క మోడర్న్ జావాస్క్రిప్ట్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో అది వాళ్ళ అర్థం అవడం కోసము ఇది కంపైల్ చేసి ఆ యొక్క ఓల్డ్ జావాస్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కోడ్ లాగా, అంటే ఆ యొక్క ప్యూర్ జావాస్క్రిప్ట్ లాగా ఇది చేంజ్ చేసి వాటికి ఇస్తుంది అనమాట బ్రౌజర్స్కి. అవి ఏంటంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అంతేగాని మోడర్న్ జావాస్క్రిప్ట్ కానివ్వండి, జేఎస్ఎక్స్ కానివ్వండి బ్రౌజర్స్కి అర్థం అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి బేబెల్ అనే వాటిని వాడటం జరుగుతుంది ఇక్కడ. యూజ్ ఆఫ్ బేబెల్ బ్రౌజర్ కంపాటిబిలిటీ కోసము, జేఎస్ఎక్స్ కంపైలేషన్ కోసము, ES6 ఫ్యూచర్ సపోర్ట్ కోసము, ప్లగిన్ సపోర్ట్ కోసం, వీటి కోసం మనము ఈ యొక్క బేబెల్ని వాడుతూ ఉంటాం. హౌ ఇట్ వర్క్స్ బేబెల్? ఇంకా 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏం చేస్తుంది, పార్సింగ్ చేస్తుంది. కన్వర్ట్స్ జావాస్క్రిప్ట్ కోడ్ ఇంటూ ఏ అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ట్రీ. అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ట్రీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానిలోకి జావాస్క్రిప్ట్ కోడ్ని అది మూవ్ చేస్తుంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ యూజెస్ ప్లగిన్స్ టు మోడిఫై ద AST. వాటిని మాడిఫై చేస్తూ ఉంటాయి. AST లాగా వాటిని మాడిఫై ఎలాగా, కన్వర్టింగ్ ES6 టు ES5. ES6 కూడా అర్థం కాదనమాట బ్రౌజర్కి, దాన్ని ES5లోకి చేంజ్ చేస్తుంది అనమాట. కోడ్ జనరేషన్ కన్వర్ట్స్ ద ట్రాన్స్ఫార్మ్డ్ AST బ్యాక్ ఇంటూ జావాస్క్రిప్ట్ కోడ్. ఇలాగా ఇది 3 స్టెప్స్ ప్రాసెసింగ్ చేసి బ్రౌజర్కి అర్థమయ్యేటట్టు, ఓల్డ్ బ్రౌజర్కి కానివ్వండి, ఇది న్యూ బ్రౌజర్ కానీ బ్రౌజర్స్కి జావాస్క్రిప్ట్ ప్యూర్ జావాస్క్రిప్ట్ లాగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇది కంపైల్ చేస్తూ ఉంటుంది. JSX compilation using Babel. React uses JSX which browsers cannot understand directly. Babel converts JSX into plain JavaScript. What is transpiler? What is the difference between compiler and a transpiler? This is an important question. A transpiler, short for translating compiler, is a tool that converts source code from one programming language or syntax version to another while maintaining the same level of abstraction. అంటే సేమ్ లెవెల్ అంటే సేమ్ లెవెల్ ఉన్న లాంగ్వేజ్లోకి, హై లెవెల్ అయితే హై లెవెల్ లాంగ్వేజ్లోకి అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి హై లెవెల్ లాంగ్వేజ్లోకి ఇది కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ట్రాన్స్పైలర్ అని చెప్పేసి ఇది. ట్రాన్స్పైలర్ అండ్ కంపైలర్కి మధ్య డిఫరెన్సెస్ చూసినట్టయితే, ట్రాన్స్పైలర్ కన్వర్ట్స్ కోడ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ ఆర్ సింటాక్స్ టు అనదర్. ఇది చేస్తుంది. కంపైలర్ చేస్తుంది కన్వర్ట్స్ హై లెవెల్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. కంపైలర్ ఏం చేస్తుంది, హై లెవెల్ కోడ్ మెషిన్ కోడ్లోకి సర్వ్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే జస్ట్ లాంగ్వేజ్ చేంజ్ చేస్తుంది అంతే. ES6 టు ES5 టైప్ స్క్రిప్ట్ టు జావా స్క్రిప్ట్ అదన్నమాట. ఇక్కడ సి మిషన్ కోడ్ టు జావా బైట్ కోడ్, సి టు మిషన్ కోడ్ జావా టు బైట్ కోడ్. కన్వర్ట్స్ హై లెవెల్ కోడ్ టు లో లెవెల్ కోడ్. ట్రాన్స్పైలర్ ఏం చేస్తుంది, హై లెవెల్ కోడ్ నుంచి లో లెవెల్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్స్ కోడ్ అట్ ద సేమ్ అబ్స్ట్రాక్షన్ లెవెల్. కంపైలర్ ఏం చేస్తుంది, సేమ్ లెవెల్లోకి చేంజ్ చేస్తుంది. యూజువల్లీ ఎఫెక్ట్స్ ఎగ్జిక్యూషన్ స్పీడ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ట్రాన్స్పైలర్ వల్ల ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. కంపైలర్ వల్ల మెయిన్లీ ఎఫెక్ట్స్ కోడ్ కంపాటిబిలిటీ. కంపైలర్ ఏం చేస్తుంది, కోడ్ కంపాటిబిలిటీ కోసమే ఇది వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్ GCC, సి కంపైలరు, జావా కంపైలరు, పైథాన్ కంపైలరు. ఇక్కడ కంపైలర్
ట్రాన్స్పైలర్‌కి ఎగ్జాంపుల్ ఏంటి? సి, సి కంపైలరు, జావా కంపైలర్, పైథాన్ కంపైలర్. ఇక్కడ కంపైలర్‌కి బేబెల్ ట్రాన్స్‌లేటర్, టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అనమాట. ఇలాగా మనకు ట్రాన్స్పైలర్ అండ్ కంపైలర్‌కి డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. వాట్ ఆర్ ద కంపోనెంట్స్ ఇన్ రియాక్ట్ అండ్ వై ఆర్ దే యూజ్డ్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రియాక్ట్ ఇంటర్వ్యూలో. కంపోనెంట్స్ ఇన్ రియాక్ట్ ఆర్ రీయూజబుల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ యూఐ. ఏంటి బిల్డింగ్ బ్లాక్స్? బిల్డింగ్ బ్లాక్స్ ఒక రకంగా చెప్పాలంటే ఒక బిల్డింగ్ మనం కట్టడానికి యూజ్ చేసే ఇటుకలు ఉన్నాయి కదా, ఆ ఒక ఇటుక ఒక బిల్డింగ్ బ్లాక్ అనమాట. ఇక్కడ కూడా ఒక కంపోనెంట్ ఇక్కడ వెబ్సైట్ని ఒక వెబ్ అప్లికేషన్ తేయడానికి ఒక బిల్డింగ్ బ్లాక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ పేర్చుకుంటూ పోవాలి మనం ఇటుకలన్నీ. ఇలా ఇక్కడ కూడా ఇలా కంపోనెంట్స్ అన్ని చేసుకుంటూ అప్లికేషన్ని మనం బిల్డ్ చేయడం. దే ఆర్ ఇండిపెండెంట్ సెల్ఫ్ కంటైనర్డ్ ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్ దట్ రిటర్న్ JSX టు రెండర్ పార్ట్స్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. ఇవి స్వతహాగా సెల్ఫ్ కంటైనర్డ్, ఇది ఒక ఫంక్షన్ని కలిగి ఉంటుంది. ఫంక్షనల్ కంపోనెంట్ అయితే ఒక ఫంక్షన్ని కలిగి ఉంటుంది. క్లాస్ కంపోనెంట్ అయితే ఒక క్లాస్ని కలిగి ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే ఫంక్షనల్ కంపోనెంట్ కానివ్వండి, క్లాస్ కంపోనెంట్ కానివ్వండి, ఇవి ఒక JSXని రిటర్న్ చేస్తాయి. JSXని రిటర్న్ చేస్తామండి. దాంట్లో JSXలో ఏముంటుంది? మనకి HTML, JSX, HTML సంబంధించిన జావాస్క్రిప్ట్ సంబంధించిన కోడ్ ఉంటుంది. ఒక యూఐని బిల్డ్ చేస్తాయి అన్నమాట. కంపోనెంట్స్ మేక్ ఇట్ ఈజియర్ టు మేనేజ్ అండ్ రీయూజ్ కోడ్. కంపోనెంట్స్ వల్ల మనకి ఏమవుతుందంటే మేనేజ్ చేయడం ఈజీ. చిన్న అప్లికేషన్, ఒక పెద్ద అప్లికేషన్ని చిన్న ముక్కలుగా ఒక కంపోనెంట్, చిన్న కంపోనెంట్, ఒక్కొక్క ఫంక్షనాలిటీని, ఒక్కొక్క రిక్వైర్మెంట్ని ఒక కంపోనెంట్లో పెట్టి మనం అన్నిటినీ కలిపితే ఒక పెద్ద అప్లికేషన్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు దాన్ని ఏమన్నా చేంజ్ చేయాలంటే ఆ కంపోనెంట్లోకి వెళ్తాం, చేంజ్ చేస్తాం, అయిపోతుంది. చాలా చిన్నది మేనేజ్ చేయాలన్నా. అలా కాదు, నాకు ఈ సేమ్ ఫంక్షనాలిటీ ఇంకో చోట కావాలనుకుంటే ఆ కంపోనెంట్ తీసుకెళ్తాం, అక్కడ వాడుకుంటాం, అయిపోయింది. రీయూజ్. ఇలా యూజ్ ఆఫ్ కంపోనెంట్స్, రీయూజబిలిటీ, మెయింటైనబిలిటీ, స్కేలబిలిటీ, పర్ఫార్మెన్స్. ఇదే అంతే ఏం లేదు కంపోనెంట్స్ గురించి. టైప్స్ ఆఫ్ కంపోనెంట్స్ బేస్డ్ ఆన్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే అవి చేసే వాటి యొక్క బాధ్యత, అవి చేసే పని ప్రకారం. ప్రజెంటేషనల్ కంపోనెంట్స్ ఫోకస్ ఓన్లీ ఆన్ యూఐ. ప్రజెంటేషనల్ కంపోనెంట్స్ ఏం చేస్తాయి? ఇవి ఓన్లీ యూఐ, ఓన్లీ ప్రజెంటేషన్ అంటేనే మనం చూపించడం కదా. ప్రజెంట్ చేయడం అంటే చూపించడం, ప్రజెంట్ చేయడం, అందరికీ చూపించడం. జస్ట్ యూఐ మీదే ఉంటుంది దీని ఫోకస్ అంతా. కంటైనర్ కంపోనెంట్స్ అంటే లాజిక్, డేటా. లాజిక్ అంటే డేటా, దీనికి సంబంధించిన ఇలా రెండు ఉంటాయి. అలా కాకుండా కంపోనెంట్స్ బేస్డ్ ఆన్ కేటగిరీ, టైప్స్. కేటగిరీలో మనం చూసినట్టయితే 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ కేటగిరీలో. అవేంటంటే ఫంక్షనల్ కంపోనెంట్స్, క్లాస్ కంపోనెంట్స్. ఫంక్షనల్ కంపోనెంట్స్ అంటే దీస్ ఆర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ దట్ రిటర్న్ JSX. ఫంక్షనల్ కంపోనెంట్ అంటే ఏంటి? ఫంక్షన్ని కలిగి ఉన్న కంపోనెంట్. ఇదేం చేస్తే ఒక ఫంక్షన్ని కలిగి ఉంటాయి. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. జావాస్క్రిప్ట్ ఏదైనా జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది కదా. ఇది కూడా JSX రిటర్న్ చేస్తుంది. యూజెస్ క్లాస్ అండ్ ఎక్స్టెండ్స్ రియాక్ట్ డాట్ కంపోనెంట్. క్లాస్ కంపోనెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం క్లాస్ని వాడతాం, క్లాసెస్ని వాడతాం, కాబట్టి దీన్ని క్లాస్ కంపోనెంట్ అంటాం. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ అండ్ మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ కంపోనెంట్స్? కంపోనెంట్స్ యొక్క ఫీచర్స్ ఏంటి, దీని యొక్క ఎలిమెంట్స్ ఏమన్నా చూసినట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కీ ఫీచర్స్ ఆఫ్ కంపోనెంట్స్. రీయూజబిలిటీ మనం చెప్పుకున్నది. ఎక్కడైనా మనం కంపోనెంట్ క్రియేట్ చేసామంటే దాన్ని ఎక్కడైనా సరే, ఎన్నిసార్లు అయినా సరే మనము దాన్ని వాడుకోవచ్చు. మాడ్యులారిటీ. రియాక్ట్ అప్లికేషన్ని మనం ఏం చేస్తాము? పెద్ద అప్లికేషన్ని చిన్న పీసెస్ లాగా చేసి ఒకదాన్ని ఒక మాడ్యూల్ చేసి, ఆ మాడ్యూల్ని ఒక్కొక్క మాడ్యూల్కు కంపోనెంట్స్ క్రియేట్ చేసి డిఫరెంట్గా మనం అంటే ఏం లేదు, ఈజీగా మేనేజ్ చేయడం కోసము మనము మాడ్యులారిటీని యూజ్ చేస్తాం. మెయింటైన్ చేయడం, డిబగ్గింగ్ చేయాలన్నా, ఏమైనా అప్డేట్ చేయాలన్నా, ఏమైనా చేంజెస్ చేయాలన్నా మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కంపోజబిలిటీ. కంపోనెంట్స్ కెన్ బి నెస్టెడ్ ఇన్సైడ్ ఈచ్ అదర్ ఫార్మింగ్ కాంప్లెక్స్ యూఐస్. మనకు కాంప్లెక్స్ డిజైన్ ఉంది, కాంప్లెక్స్ యూఐ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? మనం కంపోజబిలిటీని యూజ్ చేస్తాం. అంటే ఒక కంపోనెంట్ లోపల ఇంకో కంపోనెంట్, దాని లోపల ఇంకో కంపోనెంట్, అంటే నెస్టెడ్ కంపోనెంట్స్ని యూజ్ చేయడం అన్నమాట. దీన్ని కంపోజబిలిటీ అంటారు. వర్చువల్ DOM ఆప్టిమైజేషన్. React components uses virtual DOM to update only the changed parts of UI, improve performance. మనం ఏదైతే పేజ్ ఉందో
ఆ మొత్తాన్ని మనం రీలోడ్ చేయకుండా మనకు ఎక్కడైతే ఏ కంపోనెంట్‌లో, ఏ పార్ట్‌లో అయితే మనకి చేంజెస్ కావాలో జస్ట్ అక్కడ ఆ కొంచాన్నే మనం అప్డేట్ చేయడాన్ని యూజ్ చేసేదే వర్చువల్ డాము. మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ కంపోనెంట్స్. కంపోనెంట్స్‌లో ఎలిమెంట్స్ ఏముంటాయి? ఫస్ట్ జావాస్క్రిప్ట్, జేఎస్ఎక్స్ ఉంటది. ప్రాప్స్ ఉంటాయి. స్టేట్ ఉంటది. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఉంటది. లైఫ్ సైకిల్ మెథడ్స్ ఆర్ హుక్స్ ఉంటాయి. ఈ 5 అనేవి ప్రతి కంపోనెంట్‌లో దాదాపుగా ఉంటాయి. ఒక కంపోనెంట్ ఉందంటే ఈ 5 అనేవి మనము కంపల్సరీగా ఈ 5ని వాడకపోయినా ఈ 5 కంపల్సరీ వాడాలి. దాదాపు ఈ 5 అనేవి వాడుతుంటాం. ఎందుకంటే జేఎస్ఎక్స్ కంపల్సరీ రిటర్న్ చేయాల్సిందే ఫంక్షను. ప్రాపర్టీస్ వాడతాం డేటాని రిసీవ్ చేయడం కోసము. కంపోనెంట్ నుంచి ఇంకో కంపోనెంట్‌కి డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడం కోసము, రిసీవ్ చేయడం కోసము డేటాని మనం ప్రాప్స్ వాడతాం. స్టేట్ డేటాని డేటాతో మనం వర్క్ చేయాలంటేనే స్టేట్ లేదే మనం డేటా ఏం చేస్తాం? స్టేట్ అంటేనే డేటా. ఏమైనా డేటా చేంజ్ చేయాలన్నా, డైనమిక్‌గా ఏం చేయాలన్నా మనకి స్టేట్‌తోనే 100% స్టేట్ కావాల్సిందే. ఈవెంట్ హ్యాండ్లింగ్ కంపల్సరీగా మనము యూజర్ ఇంటరాక్షన్ జరగాలి సర్వర్‌తో అనుకున్నప్పుడు, క్లిక్ ఫంక్షన్ జరగాలి అనుకున్నప్పుడు ఈవెంట్స్ అనేవి కంపల్సరీ మనము వాడాలి ఈవెంట్ హ్యాండ్లింగ్. లైఫ్ సైకిల్ మెథడ్స్ ఆర్ హుక్స్. ఏదైనా సరే మనకి అప్డేట్ జరగాలి అనుకున్నప్పుడు హుక్స్ గానీ, లైఫ్ సైకిల్ మెథడ్స్ గానీ వాడతాం. ఇది మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ కంపోనెంట్స్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ క్లాస్ కంపోనెంట్స్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. These are JavaScript functions that returns JSX. They are simpler, faster and preferred in modern React development. మోడర్న్ రియాక్ట్ డెవలప్మెంట్ ఏదైతే చేస్తున్నాం ప్రజెంట్ చేస్తున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది మోడర్న్ అనమాట. మనం దీంట్లో వాడేది 99% ఫంక్షనల్ కంపోనెంట్స్. ఎందుకంటే దీన్ని మేనేజ్ చేయడం ఈజీ, దీన్ని క్రియేట్ చేయడం ఈజీ, దీన్ని ఇంటిగ్రేట్ చేయడం ఈజీ. చాలా ఫాస్ట్‌గా వర్క్ కూడా ఫాస్ట్‌గా అవుతుంది. పర్ఫార్మెన్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటుంది. కోడ్ కాంప్లెక్సిటీ సింప్లిఫైడ్. కోడ్ కాంప్లెక్సిటీ ఏమి ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇక్కడ హుక్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. రియాక్ట్ హుక్స్ అంటేనే స్టేట్‌ని మేనేజ్ చేయటము, స్టేట్‌ని అప్డేట్ చేయటము ఇదంతా కూడా రియాక్ట్ హుక్స్‌లో ఉంటాయి. ఇక్కడ చాలా షార్ట్‌కట్‌తోనే మనము చాలా సింపుల్‌గా స్టేట్స్‌ని మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ రిస్క్ ఇవ్వడం అవసరం లేదు. పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. యూజబిలిటీ కూడా ఈజీ అనమాట ఇక్కడ. హుక్స్‌ని యూజ్ చేసి మనం ఇక్కడ రీయూజబిలిటీని బాగా వాడుకోవచ్చు. ఇది ఫంక్షనల్ కంపోనెంట్స్. క్లాస్ కంపోనెంట్స్ ఇవి ఓల్డ్. క్లాస్ కంపోనెంట్స్ కంటే ముందు ఎక్కువ ఫంక్షనల్ కంపోనెంట్స్ కంటే ముందు క్లాస్ కంపోనెంట్స్ ఎక్కువ వాడేవాళ్ళం. ఇది ఓల్డర్ వర్షన్. ప్రెజెంట్ అయితే దీన్ని ఎక్కువ మంది వాడటం లేదు. యూఎస్ క్లాస్ అండ్ ఎక్స్టెన్స్ రియాక్ట్ డాట్ కంపోనెంట్. క్లాస్‌ని ఆడేవాళ్ళం. ఊప్స్ కాన్సెప్ట్ మనకి జావాస్క్రిప్ట్‌లో క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్‌ని ఇక్కడ వాడి మనము క్లాస్ కంపోనెంట్స్‌ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ దిస్ డాట్ స్టేట్ అని చెప్పేసి మనం వాడాలి. స్టేట్‌ని మనము డేటాని అప్డేట్ చేయాలంటే స్టేట్ దిస్ డాట్ స్టేట్ సెట్ స్టేట్ అని చెప్పేసి ఇవి ఉంటాయి. ఇవి వాడాలి. ఇక్కడ కంపోనెంట్ రీసైకిల్ మెథడ్స్ ఉంటాయి. కంపోనెంట్ డేట్ మౌంట్, కంపోనెంట్ డేటా అప్డేట్ అని చెప్పేసి ఇవి వాడతాం. మనం హుక్స్ లేవు ఇక్కడ. హుక్స్ కాకుండా వీటిని వాడతాము. పర్ఫార్మెన్స్ కొంచెం ఫంక్షనల్ కంపోనెంట్స్‌తో మనం కంపేర్ చేస్తే ఇది స్లోగానే ఉంటుంది. కోడ్ కాంప్లెక్సిటీ కూడా ఫంక్షనల్ కంపోనెంట్‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. రీయూజబిలిటీ కూడా ఇది ఏం చేస్తుంది హయ్యర్ ఆర్డర్ కంపోనెంట్స్ వాడి మనం ఇక్కడ రీయూజబిలిటీని చేయవలసి ఉంటుంది. ఇది ఫంక్షనల్ కంపోనెంట్స్ అండ్ క్లాస్ కంపోనెంట్స్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్‌ఫుల్ అండ్ స్టేట్‌లెస్ కంపోనెంట్స్? కంపోనెంట్స్ మళ్ళీ ఇక్కడ కూడా 2 టైప్స్. ఇదొక టైప్ అన్నమాట. కంపోనెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ మేనేజ్ స్టేట్. కంపోనెంట్స్ టైప్స్ ఇక్కడ అంటే బేస్డ్ ఆన్ స్టేట్‌ని మేనేజ్ చేయడం. ఒకటి స్టేట్‌ఫుల్, రెండు స్టేట్‌లెస్. స్టేట్‌ఫుల్ కంపోనెంట్స్ మెయింటైన్ అండ్ మేనేజ్ స్టేట్ వితిన్ దెమ్సెల్వ్స్. దే కెన్ స్టోర్ డేటా దట్ కెన్ చేంజ్ ఓవర్ టైమ్ అండ్ రీరెండర్ వెన్ ద స్టేట్ అప్డేట్స్. ఇది స్టేట్‌తో మనము డేటాని ఇక్కడ అప్డేట్ చేయడం కోసము, డేటాని మనము మేనేజ్ చేయడం కోసం ఇక్కడ స్టేట్‌ని వాడతాం కాబట్టి దీన్ని స్టేట్‌ఫుల్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. యూజెస్ స్టేట్ కంపోనెంట్స్ వయా యూజ్ స్టేట్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్ ఆర్ దిస్ డాట్ స్టేట్ ఇన్ క్లాస్ కంపోనెంట్స్. అంటే క్లాస్ కంపోనెంట్స్‌లో కూడా స్టేట్‌ని వాడతాము. ఫంక్షనల్ కంపోనెంట్‌లో కూడా స్టేట్‌ని వాడతాము. ఇక్కడ స్టేట్‌ని మనం యూజ్ చేస్తాం. హ్యాండిల్స్ యూజర్ ఇంటరాక్షన్స్ అండ్ డేటా అప్డేట్స్. స్టేట్‌ని మనం ఎందుకు వాడతామంటే
యూజర్‌తో ఇంటరాక్షన్ అవ్వాలంటే మనం డేటా అప్డేట్ చేయాలి. డేటా అప్డేట్ చేయాలంటే స్టేట్ కావాలి. అందుకని చెప్పేసి స్టేట్‌ఫుల్ కంపోనెంట్స్. కెన్ హ్యావ్ లైఫ్ సైకిల్ మెథడ్స్. ఇక్కడ క్లాస్ కంపోనెంట్స్ అయితే లైఫ్ సైకిల్ మెథడ్స్ వాడతాము. హుక్స్ అయితే ఫంక్షనల్ కంపోనెంట్స్ అయితే హుక్స్ వాడతాము ఇక్కడ. ఆల్సో కాల్డ్ స్మార్ట్ కంపోనెంట్స్ బికాస్ దే హ్యాండిల్ లాజిక్. ఇక్కడ లాజిక్‌ని మనము వాడటము చాలా ఈజీ. హుక్స్ గానీ ఏదైనా సరే ఇక్కడ స్మార్ట్ కంపోనెంట్స్ బికాస్ దే ఆర్ లాజిక్. ఇక్కడ లాజిక్ అనేది స్టేట్ అంటేనే లాజిక్ ఉంటది. లాజిక్ స్టేట్ అంతే ఉండదు. Stateless components. Stateless components do not have internal state and rarely only on props passed from a parent component. They simply tender UI based on the given data. ఇక్కడ స్టేట్ ఉండదు. ఇక్కడ స్టేట్ వాడము. ఓన్లీ ప్రాప్స్ త్రూ మాత్రమే డేటాని మనము పాస్ చేస్తుంటాము పేరెంట్ టు చైల్డ్. అందుకోసమే దీన్ని స్టేట్లెస్ అంటారు. నో స్టేట్ మేనేజ్మెంట్. ఇక్కడ స్టేట్ మేనేజ్మెంట్ ఉండదు. ప్యూర్లీ ప్రజెంటేషనల్ ఇవి. ఎందుకంటే జస్ట్ ఓన్లీ యూఐని మేనేజ్ చేయడం కోసమే మాత్రమే. యూఐని మేనేజ్ చేయడం కోసమే ఇక్కడ లాజిక్ని మనం మేనేజ్ చేయము. రిసీవ్స్ ప్రాప్స్ అండ్ డిస్ప్లే డేటా. జస్ట్ ప్రాప్స్తో మనం డేటాని తీసుకొస్తాము, చూపిస్తాము. ఈజియర్ టు టెస్ట్ అండ్ రీయూజ్. ఇది ఈజియర్ టు టెస్ట్ చేయడం ఈజీ, రీయూజ్ చేయడం కూడా ఈజీ. ఎందుకంటే ఇక్కడ స్టేట్ లేదు. యూజ్డ్ ఫర్ యూఐ రెండరింగ్ ఓన్లీ. యూఐకి సంబంధించిన ఏదైతే రెండర్స్ ఉన్నాయో అవి చేయడం కోసం మాత్రమే ఇవి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. బటన్స్, లేబుల్స్, హెడర్స్ ఇలాంటివి అన్నమాట. ఇది స్టేట్లెస్ కంపోనెంట్స్. వాట్ ఆర్ ప్రాప్స్ ఇన్ రియాక్ట్? ప్రాప్స్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ రియాక్ట్ డెవలపర్ లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రాప్స్ షార్ట్ ఫర్ ప్రాపర్టీస్. ప్రాప్స్ అంటే ఏం లేదు, ప్రాపర్టీస్. మనం ఎప్పుడు వాడే ప్రాపర్టీస్. ఇట్స్ ప్రాప్స్ అనగానే మళ్ళీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే నేమ్. ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్. ప్రాప్స్ ఆర్ ఏ వే టు పాస్ డేటా ఫ్రమ్ ఏ పేరెంట్ కంపోనెంట్ టు ఏ చైల్డ్ కంపోనెంట్ ఇన్ రియాక్ట్. దే ఎనేబుల్ కంపోనెంట్ రీయూజబిలిటీ అండ్ డైనమిక్ కంటెంట్ రెండరింగ్. ప్రాప్స్ యొక్క విధి ఏంటి? ప్రాప్స్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే పాస్ డేటా, ఒక డేటాని పేరెంట్ కంపోనెంట్ నుంచి చైల్డ్ కంపోనెంట్కి ఇది ఏం చేస్తుంది? పాస్ చేస్తూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దానికోసమే వాడేదాన్ని ప్రాప్స్ అంటారు. అయితే ఇది రీయూజబిలిటీకి అంటే ఒక కంపోనెంట్లో మనము ఒక స్టేట్ని క్రియేట్ చేసి అక్కడ డేటాని పోస్ట్ చేసి దాన్ని వేరే ఒక కంపోనెంట్లో మనం అక్కడ మళ్ళీ స్టేట్ని క్రియేట్ చేసి మళ్ళీ డేటాని అక్కడ తీసుకోవాలంటే 2-3 సార్లు క్రియేట్ చేయక్కర్లే. ఒక చోట మనం క్రియేట్ చేసి దాని నుంచి మనం దాని పేరు దాని చైల్డ్కి, దాని నుంచి దాని చైల్డ్కి, వేరే గ్రాండ్ చైల్డ్కి ఇలా డేటాని ఒకసారి క్రియేట్ చేసి మనం దాన్ని అలాగా రీయూజబుల్గా మనము వాడుకోవడానికి ఈ ప్రాప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. డైనమిక్ కంటెంట్ రెండరింగ్ చేయడం కోసం కానివ్వండి, ఇలాగ వీటికి ప్రాప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. యూజ్ ఆఫ్ ప్రాప్స్: పాసింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్, మేకింగ్ కంపోనెంట్స్ రీయూజబుల్. అంతే. రెండరింగ్ డైనమిక్ కంటెంట్. ప్రాప్స్ అలో రెండరింగ్ ఆఫ్ డైనమిక్ వాల్యూస్ ఇన్సైడ్ కంపోనెంట్స్. వేరే కంపోనెంట్లో మనం వాల్యూ ఉంటుంది, డేటా ఉంటుంది. దాన్ని మనం వేరే కంపోనెంట్లోకి డైనమిక్గా మనం తీసుకొస్తాం. స్టాటిక్ కాదు, డైనమిక్గా చేసుకొస్తాం. కాబట్టి ఇక్కడ డైనమిక్ కంటెంట్ రెండరింగ్, డైనమిక్ కంటెంట్ని డైనమిక్గా రెండరింగ్ చేస్తాం అనమాట మనం త్రూ ప్రాప్స్. పాసింగ్ ఫంక్షన్స్ టు హ్యాండిల్ ఈవెంట్స్. అది డేటాని కానివ్వండి, అది ఒక ఫంక్షన్స్ని కానివ్వండి, ఆ ఈవెంట్స్ని కానివ్వండి, దేనైనా సరే త్రూ ప్రాప్స్ మనము ఒక కంపోనెంట్ నుంచి వేరొక కంపోనెంట్కి, అంటే పేరెంట్ కంపోనెంట్ నుండి చైల్డ్ కంపోనెంట్కి ఈజీగా పాస్ చేయొచ్చు. అది స్టేటా, అది డేటానా, లేకపోతే ఫంక్షనా, అది ఈవెంటా, అది మనకు అనవసరం. దేనైనా సరే మనము పాస్ చేయవచ్చు. కంపోజింగ్ కంపోనెంట్స్ కెన్ ర్యాప్ అదర్ కంపోనెంట్స్ యూజింగ్ ద చిల్డ్రన్ ప్రాప్స్. కంపోజింగ్ కంపోనెంట్ అంటే ఏంటి? ఒక కంపోనెంట్ లోపల ఇంకో కంపోనెంట్, దాని లోపల ఇంకో కంపోనెంట్, అంటే నెస్టెడ్ కంపోనెంట్స్. అలా ఉన్నప్పుడు మనము త్రూ పేరెంట్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్ ఇలాగ మనము త్రూ ప్రాప్స్ మనం డేటాని ఇక్కడ పాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కీ ఫీచర్స్ ఆఫ్ ప్రాప్స్: ఇమ్యూటబుల్, రీడ్ ఓన్లీ. ఇవి ఇమ్యూటబుల్ అంటే ఇవి చేంజ్ అవ్వవు, ఇవి ఓన్లీ రీడ్ ఓన్లీ. జస్ట్ మనం అక్కడ క్రియేట్ చేసామంటే పేరెంట్ లోపల చైల్డ్ అనేవాడు దాన్ని జస్ట్ వాడుకోవడమే కానీ దాన్ని చేంజ్ చేయలేడు. చైల్డ్ అనేవాడు దాన్ని చేంజ్ చేయలేడు, జస్ట్ దాన్ని వాడుకోవడమే. అలో కంపోనెంట్ రీయూజబిలిటీ. ఇది రీయూజబిలిటీని కలిగి ఉంటుంది. సపోర్ట్ డిఫాల్ట్ వాల్యూస్. ఒకవేళ మన పేరెంట్ లోపల ఒక
డేటాలో ఒక డిఫాల్ట్ వాల్యూ మనం ఉంది. ఆ డిఫాల్ట్ వాల్యూని మనం ఇచ్చేసాము. దాన్ని వాడుకోవాలంటే డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. త్రూ ప్రాప్స్. డిఫాల్ట్ వాల్యూస్ కూడా డైనమిక్ వాల్యూస్ కాకుండా డిఫాల్ట్ వాల్యూస్ కూడా డైరెక్ట్‌గా మనము వాడుకోవచ్చు. ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ కంపోనెంట్స్. కంపోనెంట్ అంటే పేరెంట్ కంపోనెంట్‌కి, చైల్డ్ కంపోనెంట్‌కి ఇది కమ్యూనికేషన్‌ని క్రియేట్ చేస్తుంది ప్రాప్స్ అనేది. వర్క్ విత్ ఫంక్షనల్ అండ్ క్లాస్ కంపోనెంట్. రెండిటికి ఫంక్షన్ కంపోనెంట్‌లో ఇది యూజ్ చేయొచ్చు. క్లాస్ కంపోనెంట్‌లో కూడా ఇది సపోర్ట్ చేస్తది. కెన్ పాస్ ఎనీ డేటా టైప్. ఎలాంటి డేటా టైప్స్ అయినా సరే అది స్ట్రింగా, నంబరా, ఆబ్జెక్టా, ఎరేసా, ఫంక్షన్సా లేకపోతే కంపోనెంట్‌ని కూడా మనం డైరెక్ట్‌గా పాస్ చేయొచ్చు అనమాట. అలాంటి ఫ్యూచర్‌ని ఈ యొక్క ప్రాప్స్ అనేవి కలిగి ఉన్నాయి. హౌ డూ యూ పాస్ ప్రాప్స్ టు ఏ కంపోనెంట్ ఇన్ రియాక్ట్? ఎలా మనం పాస్ చేస్తాం? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పాస్ చేయటం, ప్రాప్స్‌ని పాస్ చేయటం. ఫస్ట్ పాసింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ కంపోనెంట్. తర్వాత మేకింగ్ కంపోనెంట్ రీయూజబుల్. దాన్ని రీయూజ్ చేస్తాం. తర్వాత రెండరింగ్ చేస్తాం డైనామిక్ కంటెంట్‌ని. తర్వాత పాసింగ్ ఫంక్షన్స్ టు హ్యాండిల్ ఈవెంట్స్. తర్వాత కంపోజింగ్ కంపోనెంట్. అంటే ఈ డిఫరెంట్ వేస్‌లో ఫస్ట్ ఏం చేసాం మనము జస్ట్ డేటానే మాత్రమే ఫస్ట్ మనం ఏం చేసాము ఇక్కడ డేటానే మాత్రమే చేసాం. తర్వాత మేకింగ్ కంపోనెంట్‌ని మనము ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ రెండరింగ్ డైనమిక్ కంటెంట్‌ని మనం చేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్స్ చేస్తున్నాం. ఇక్కడ కంపోజింగ్ కంపోనెంట్స్ చేస్తున్నాం. ఇలాగా ఈ డిఫరెంట్ వేస్‌లో మనము ఇక్కడ ఏమైనా సరే పాస్ త్రూ ప్రాప్స్ కంపోనెంట్‌లో మనము మూవ్ చేయొచ్చు. వాట్ ఈస్ ప్రాప్ బిల్డింగ్ ఇన్ రియాక్ట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాప్ బిల్డింగ్ అనేది. ప్రాప్ బిల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ డేటా ఫ్రమ్ ఏ పేరెంట్ కంపోనెంట్ టు డీప్లీ నెస్టెడ్ చైల్డ్ కంపోనెంట్స్. అంటే ఒక పేరెంట్ కంపోనెంట్ నుంచి మనం చైల్డ్ కంపోనెంట్‌కి డేటాని మనం పాస్ చేసే దాన్ని ప్రాప్స్ అంటారు. అదే నెస్టెడ్ చైల్డ్ అంటే చైల్డ్ లోపల ఇంకో చైల్డ్, ఆ చైల్డ్ లోపల ఇంకో చైల్డ్, ఇలాగ మనకి నెస్టెడ్ చైల్డ్స్ ఉండాలన్నమాట. ఇలా చేస్తే దాన్ని ఏమంటారంటే ప్రాప్ బిల్డింగ్ అని చెప్పేసి అంటారు. ఈవెన్ వెన్ ఇంటర్మీడియట్ కంపోనెంట్స్ డు నాట్ నీడ్ ద డేటా, దిస్ కెన్ లీడ్ టు అన్నెసెసరీ కాంప్లెక్సిటీ అండ్ రెడ్యూస్డ్ మెయింటైనబిలిటీ. మనకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము ఇక్కడ మనకి ఇది పేరెంట్. ఇక్కడ డేటా ఉంది ఒకటి. ఈ డేటాని మనము ఈ యొక్క గ్రాండ్ చైల్డ్‌కి దీనికి పంపియాలి. కానీ మనము పంపియలేం డైరెక్ట్‌గా. ఎందుకంటే ఇది ఎక్కడుందంటే ఈ చైల్డ్ లోపల ఉంది. ఇది 1, ఇది 2, ఇది 3 3 స్టెప్స్. ఫస్ట్ ఇది పేరెంట్ ఉంది. దాని లోపల ఈ చైల్డ్ ఉంది. 2 ఉంది. దాని లోపల గ్రాండ్ చైల్డ్ ఉంది. ఈ పేరెంట్‌లో ఉన్న ఈ యొక్క డేటాని మనము గ్రాండ్ చైల్డ్‌లోకి తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ మనం తీసుకోలేము. ఇక్కడ పేరెంట్ ఫస్ట్ చైల్డ్ లోపల తీసుకెళ్ళాలా. ఇక్కడ నుంచి దీన్ని తీసుకుంటామన్నమాట. దీన్ని తీసుకోవాలి. ఇది నెస్టెడ్ అనమాట. ఇది నెస్టెడ్ చైల్డ్ అనమాట. ఇది నెస్టెడ్ చైల్డ్. ఇది నెస్టెడ్ చైల్డ్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి దీనికి అవసరం లేదు ఆ డేటా. ఇక్కడ మనం ఆ డేటా అనేది అవసరం లేదు. మనం ఇక్కడ దానికి యూజ్ లేదు మనం. ఇక్కడ ఉంది మనకు ఆ డేటా యూజ్. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డేటా యూజ్ లేకపోయినా సరే ఫస్ట్ ఇక్కడికి సెండ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ సెండ్ చేస్తున్నాము. ఇది ప్రాప్ బిల్డింగ్ ఫ్లో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు అవాయిడ్ ప్రాప్ బిల్డింగ్? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ అవాయిడ్ ప్రాప్ బిల్డింగ్? ప్రాప్ బిల్డింగ్ అంటే నెస్టెడ్ చైల్డ్‌కి, పేరెంట్ నుండి నెస్టెడ్ చైల్డ్‌కి కూడా డేటాని పాస్ చేయడం, ప్రాప్స్ ద్వారా పాస్ చేయడాన్ని ప్రాప్ బిల్డింగ్ అని చెప్పేసి అంటారు. అయితే దీనివల్ల చాలా ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనకు అవసరం లేకున్నా సరే మనకి ఆ యొక్క ఏదైతే ఇంటర్మీడియట్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటికి కూడా మనం డేటాని సెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనము ఈ యొక్క ప్రాప్ బిల్డింగ్‌ని అవాయిడ్ చేయడం కోసము కొన్ని వేస్ అనేవి ఉన్నాయి. టు ఫిక్స్ ప్రాప్ బిల్డింగ్ వీ కెన్ యూజ్ కాంటెక్స్ట్ ఏపీఐ రెడక్స్. ప్రాప్ బిల్డింగ్‌ని ఫిక్స్ చేయడం కోసము, ప్రాప్ బిల్డింగ్‌ని అవాయిడ్ చేయడం కోసం మనకి ముఖ్యంగా ఒక 2 వేస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ కాంటెక్స్ట్ ఏపీఐ, బెస్ట్ ఫర్ స్మాల్ యాప్స్. కాంటెక్స్ట్ ఏపీఐ అలౌస్ us to avoid passing props manually by using a global state. కాంటెక్స్ట్ ఏపీఐ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
రియాక్ట్. ఇది చిన్న అప్లికేషన్స్ కానీ మరీ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కాకుండా మీడియం సైజ్ అప్లికేషన్‌కి, స్మాల్ అప్లికేషన్స్‌కి స్టేట్‌ని మేనేజ్ చేయడంలో, ఒక గ్లోబల్ స్టేట్‌ని మేనేజ్ చేయడంలో మనకి కాంటెక్స్ట్ ఏపీఐ అనేది చాలా చాలా యూజ్ అవుతుందనమాట. అంటే ప్రాప్స్ ద్వారా ప్రాప్స్ ద్వారా స్టేట్‌ని మనము డేటాని మనము కంపోనెంట్ నుంచి కంపోనెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయకుండా, అలా చేయకుండా ఈ కాంటెక్స్ట్ ఏపీని గనక వాడినట్టయితే మనకి చాలా వరకు ఇష్యూస్ అనేవి ఫిక్స్ అవుతాయి. చాలా చాలా 100% ఇది సూటబుల్ ఫర్ మీడియం సైజ్ అప్లికేషన్స్ అండ్ స్మాల్ సైజ్ అప్లికేషన్స్. రెండవది యూజింగ్ రిడక్స్. ఇది లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అన్నమాట. పెద్ద పెద్ద అప్లికేషన్స్‌కి రిడక్స్ అని చెప్పేసి ఈ యొక్క టూల్‌ని వాడతారు. If the app has global state management needs use Redux. Redux stores global data in a centralized store, so props don't need to be passed down manually. మాన్యువల్‌గా మనం పాప్స్‌ని పేరెంట్ చైల్డ్ లాగా పాస్ అవసరం లేకుండా ఒక సెంట్రలైజ్డ్ స్టోర్‌ని మనం క్రియేట్ చేసి అక్కడ డేటాని పెట్టేసి, గ్లోబల్ డేటాని స్టేట్‌ని అక్కడ పెట్టేసి, అక్కడి నుంచి డైరెక్ట్‌గా మనకి ఏ కంపోనెంట్‌కి కావాలో డేటా స్టేట్ ఆ కంపోనెంట్‌కి మనము ఈజీగా డైరెక్ట్‌గా పాస్ చేసుకోవడానికి వీలున్నది రిడక్స్. ఇది పెద్ద పెద్ద లార్జ్ అప్లికేషన్స్‌కి చాలా సూటబుల్. ఈ రెండనేవి ప్రాప్ డీలింగ్‌ని అవాయిడ్ చేయడానికి మనకి బాగా యూజ్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఇది సర్వర్, ఇది స్టోర్ అనమాట. ఇది సర్వర్ అంటే స్టోరేజ్. ఈ యొక్క డేటా మొత్తం ఇక్కడే ఉంటుంది. స్టేట్ మొత్తం ఇక్కడే ఉంటుంది డేటా. ఇక్కడ మనం డేటాని పెట్టేసుకుంటాము. మనము ఎవరికి ఏ కంపోనెంట్‌లో ఆ డేటా కావాలన్నా డైరెక్ట్‌గా మనం ఇక్కడ నుంచి తీసుకొచ్చుకొని పేరెంట్‌కి కావాలా, గ్రాండ్ పేరెంట్‌కి కావాలా, చైల్డ్‌కి కావాలా, గ్రాండ్ చైల్డ్‌కి కావాలా, ఎవరికి డేటా కావాలన్నా సరే డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి మనము డేటాని వాడుకోవచ్చు. మధ్యలో ఎవరు అవసరం లేదు. పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్ ఇవన్నీ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు. అవసరం లేకుండానే డైరెక్ట్‌గా మనం డేటాని ఇక్కడ వాడుకోవచ్చు. ఇది ప్రాప్ డీలింగ్‌ని అవాయిడ్ చేసే వేస్. కెన్ ప్రాప్స్ బి మోడిఫైడ్ ఇన్సైడ్ ఏ కంపోనెంట్? వై ఆర్ వై నాట్? ఇది కూడా చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అనమాట మనకి ఇంటర్వ్యూలో. నో, ప్రాప్స్ కెనాట్ బి మోడిఫైడ్ ఇన్సైడ్ ఏ కంపోనెంట్. కంపోనెంట్ లోపల ప్రాప్స్‌ని మనం మోడిఫై చేయలేము. ఎందుకు చూసినట్టయితే ప్రాప్స్ ఆర్ ఇమ్యూటబుల్. ప్రాప్స్ అన్‌చేంజ్డ్ అనమాట. అంటే ప్రాప్స్ చేంజ్ అవ్వవు. అది ఎక్కడ? ఇన్సైడ్ కంపోనెంట్. ఎక్కడైతే మనం ప్రాప్స్‌ని వాడుతున్నామో అక్కడ ఏ చైల్డ్ ప్రాప్స్ ఎప్పుడు ఎక్కడ వాడతాం మనము? పేరెంట్ దగ్గర ఉన్న డేటాని, స్టేట్‌ని మనము చైల్డ్‌లో మనం యూజ్ చేసుకోవడం కోసం త్రూ ప్రాప్స్ మనము డేటాని యూజ్ చేస్తాం. పేరెంట్ అంటే చైల్డ్ లోపల దాన్ని మనము మాడిఫై చేయలేము. చైల్డ్ దాన్ని మాడిఫై చేయలేడు. ఇది పేరెంట్ లోపలే మాడిఫై చేయగలగాల, చేంజ్ చేయగలగాలి. కాబట్టి ప్రాప్స్ అంటే డేటాని పాస్ చేసేవి, చైల్డ్‌కి పాస్ చేసేవి. కాబట్టి ఇక్కడ దీన్ని చేంజ్ చేయలేము. ఇది వన్ వే డేటా ఫ్లో. పేరెంట్ నుంచి చైల్డ్‌కి మాత్రమే ఇది మనకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. రియాక్ట్ ఫాలోస్ ఏ యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో. ఇది డేటా ఫ్లో ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ ఓన్లీ ఇక్కడ ప్రాప్స్. ఇఫ్ ఏ చైల్డ్ కంపోనెంట్ మోడిఫైస్ ప్రాప్స్ ఇట్ డిస్టర్బ్స్ దిస్ ప్రెడిక్టబుల్ ఫ్లో, మేకింగ్ డిబగ్గింగ్ హార్డర్. ఒకవేళ చైల్డ్ లోపల కనుక మనం ఈ ప్రాప్స్‌ని చేంజ్ చేసినట్టయితే అక్కడ పేరెంట్‌లో ఒక వాల్యూ ఉంటుంది, డేటా ఉంటుంది. ఇక్కడ ప్రాప్స్ ఇక్కడ మనకి చైల్డ్‌లో ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి మనకి ఇష్యూస్ వస్తాయి. డిబగ్గింగ్ చేయడం చాలా కష్టము. ఇక్కడ ఫ్లో అనేది డిస్టర్బ్ అయిపోద్దనమాట. ఫ్లో అనేది మనకి డిస్టర్బ్ అయిపోద్ది. కాబట్టి పేరెంట్, చైల్డ్‌లో వచ్చే ప్రాప్స్ ఓన్లీ పేరెంట్ దగ్గర మాత్రమే చేంజెస్ చేయాలి. అది కూడా పేరెంట్ దగ్గర ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో అక్కడే మనం చేంజ్ చేయగలం. కానీ చైల్డ్‌లో మనము ఇన్సైడ్ ద కంపోనెంట్ మనము వీటిని మోడిఫై చేయలేము. హౌ డు యూ యూజ్ డిస్ట్రక్చరింగ్ విత్ ప్రాప్స్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్? Destructuring is a JavaScript feature that allows extracting values from objects or arrays in a more readable way. In React, it is commonly used to extract values from props inside functional components. ఈ డిస్ట్రక్చరింగ్ అనేది ఒక JavaScript ఫీచర్, ES6 యొక్క ఫీచర్. ఇది ఏం చేస్తుందంటే వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఒక వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక వేరియబుల్లోకి, అరేలో వాల్యూస్ కానీ ఆబ్జెక్ట్లో వాల్యూస్ కానీ ఏం చేస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది అనమాట. అది డైరెక్ట్గా మనం అప్పుడు ఆ వాల్యూస్ని మన యొక్క
ఫంక్షనల్ కంపోనెంట్లో ఫంక్షన్లో ఈజీగా వాడుకోవచ్చు అనమాట. వితౌట్ స్ట్రక్చరింగ్ ట్రెడిషనల్ అప్రోచ్, డిస్ట్రక్చర్ చేయకుండా మనం డైరెక్ట్గా వాడుకోవడం అనేది చాలా పురాతన పద్ధతి. వి యాక్సెస్ ప్రాప్స్ యూజింగ్ ప్రాప్స్ డాట్ ప్రాపర్టీ నేమ్, ఇలాగ ప్రాపర్టీ నేమ్ అని చెప్పేసి రాయాలి. అదే డిస్ట్రక్చరింగ్ చేస్తే డైరెక్ట్గా నేమ్ అని చెప్పేసి రాయచ్చు అనమాట. డిస్ట్రక్చరింగ్ అయితే డైరెక్ట్గా నేమ్ రాయచ్చు, లేకపోతే ప్రాప్స్ అని చెప్పేసి దాన్ని పాస్ చేసుకుని తర్వాత ప్రాప్స్ డాట్ నేమ్ అని చెప్పేసి రాయాలి. ఇది రీడబుల్ కూడా కాదు, ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది అన్నమాట. అదే డైరెక్ట్గా మనం డిస్ట్రక్చరింగ్ చేసుకుంటే ఏమవుతుంది, డైరెక్ట్గా మనం ప్రాప్స్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. వాట్ ఈజ్ స్టేట్ ఇన్ రియాక్ట్, వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ స్టేట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ కాన్సెప్ట్ రియాక్ట్ డెవలపర్కి. స్టేట్ ఇన్ రియాక్ట్ ఈజ్ ఎ built-in feature that allows the components to store and manage dynamic data. స్టేట్ అంటే ఏం లేదు, డైనమిక్ డేటా మేనేజ్ చేయడానికి మనము వాడే ఒక ఇన్బిల్ట్ ఫ్యూచర్, రియాక్ట్ యొక్క ఇన్బిల్ట్ ఫ్యూచర్. కంపోనెంట్స్ టు స్టోర్ అండ్ మేనేజ్ డైనమిక్, కంపోనెంట్స్ లోపల మనకు డైనమిక్ డేటాని మేనేజ్ చేయడం కోసము, స్టోర్ చేయడం కోసము, అప్డేట్ చేయడం కోసము, మాడిఫై చేయడం కోసము మనము వాడే ఒక ఇన్బిల్ట్ ఫ్యూచరే స్టేట్. ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్ వి యూజ్ స్టేట్ హుక్ టు మేనేజ్ స్టేట్. అది ఫంక్షనల్ కంపోనెంట్స్లో దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ప్రతిదీ కూడా యూజ్ స్టేట్ హుక్ నుంచే మనము మేనేజ్ చేస్తుంటాము స్టేట్ని. యూజ్ స్టేట్ హుక్ అని చెప్పేసి ఒక హుక్ ఉంటుంది, ఇది స్టేట్ను మేనేజ్ చేస్తుంటుంది ఫంక్షనల్ కంపోనెంట్స్లో. మేనేజ్ చేయడం అంటే ఏంటి, జస్ట్ అప్డేట్ చేయడం, మాడిఫై చేయడం, ఇలాగే దాన్ని కంట్రోల్ చేయడం అన్నమాట. Before React hooks, state was only available in class components, but use state enables stateful logic in functional components. ఫంక్షనల్ హుక్స్ కంటే ముందు ఇది క్లాస్ కంపోనెంట్స్లో కూడా ఉండేది, దిస్ డాట్ స్టేట్ అని చెప్పేసి వాడేవాళ్ళు. కానీ యూజ్ స్టేట్ అనే హుక్ వచ్చిన తర్వాత ఈ ఫంక్షనల్ కంపోనెంట్లో ఈ యొక్క స్టేట్ఫుల్ లాజిక్ని ఫంక్షనల్ కంపోనెంట్లో మేనేజ్ చేయడానికి ఈ యూజ్ స్టేట్ హుక్ అనేది చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది లేకుండా మనం అసలు పనే చేయం. యూజెస్ ఆఫ్ స్టేట్ అనమాట. టు హ్యాండిల్ డైనమిక్ డేటా, స్టేట్స్ ఏం చేస్తాయి, డేటాని హ్యాండిల్ చేస్తాయి అంతే. స్టేట్ అంటేనే డేటా. స్టేట్ స్టోర్స్ చేంజింగ్ వాల్యూస్ లైక్ యూజర్ ఇన్పుట్, ఏపీఐ రెస్పాన్సెస్ ఆర్ యూఐ అప్డేట్స్. ఏదైనా సరే చేంజ్ డైనమిక్ డేటా ఏదైనా సరే మనం చేయాలి, ఒక వాల్యూ మారిపోవాలి, ఇన్పుట్ యొక్క వాల్యూని మనం గెట్ చేయాలి, ఇన్పుట్ యొక్క వాల్యూని మనం పుట్ చేయాలి, ఏపీఐలో డేటా మనం గెట్ చేయాలి, ఏపీఐకి డేటా మనం పుట్ చేయాలి అన్నా, యూఐలో అప్డేట్స్ ఏమైనా చేంజెస్ చేయాలన్నా, ఏది చేయాలన్నా త్రూ స్టేట్ ద్వారానే. కంపోనెంట్ రీరెండరింగ్, వెన్ స్టేట్ చేంజెస్ రియాక్ట్ రీరెండర్స్ ద కంపోనెంట్ టు రిఫ్లెక్ట్ ద అప్డేటెడ్ యూఐ. ఈ స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా కంపోనెంట్ రీరెండరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్టేట్ చేంజ్ అయిందంటే అర్థం ఏంటి, అప్డేట్ ఒక యూఐ అనేది అప్డేట్ అయింది అని చెప్పేసి అర్థం. అప్డేట్ అవ్వడం అనేది ఏంటంటే రీరెండరింగ్ అయ్యింది, అక్కడ కంపోనెంట్లో రీరెండరింగ్ అయింది కాదు. మెయింటైన్ కంపోనెంట్ స్పెసిఫిక్ డేటా. అన్లైక్ ప్రాప్స్, స్టేట్ ఈజ్ మేనేజ్డ్ విత్ ఇన్ ఏ కంపోనెంట్ అండ్ డస్ నాట్ రిక్వైర్ ప్రాప్ డ్రిల్లింగ్ లేకుండా మనం కంపోనెంట్లో ఈ స్టేట్ని మనం చూసినట్టయితే ప్రాప్ డ్రిల్లింగ్ని అవాయిడ్ చేసి మనం ఈ స్టేట్ ద్వారా కంపోనెంట్లో డేటాని ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. ఫ్యూచర్స్ ఆఫ్ యూజ్ స్టేట్ హుక్ అలౌస్ లోకల్ స్టేట్ మేనేజ్మెంట్, కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఎనీ డేటా టైప్, అప్డేట్స్ స్టేట్ అసింక్రోనస్లీ అంటే మనకి రియాక్ట్ బ్యాచెస్ మల్టిపుల్ అప్డేట్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. మనకి అసింక్రోనస్ అంటే ఏం చేస్తుంది, జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్ ఇది. అసింక్రోనస్ అనేది ఒకేసారి మనకి 4-5 అప్డేట్స్ ఉన్నాయి, 4-5 అప్డేట్స్ మనం ఒకేసారి చేయాలనుకున్నప్పుడు ఇది జావాస్క్రిప్ట్ యొక్క బిహేవియర్ ఏంటంటే సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అంటే ఒక అప్డేట్ అయిన తర్వాత ఇంకో అప్డేట్ అయిన తర్వాత మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ అసింక్రానస్ కనుక యూజ్ చేసినట్టయితే మనము అది ఎన్ని అప్డేట్స్ ఉన్నా సరే సైమల్టేనియస్గా అన్నీ కూడా ఒకేసారి ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక అప్డేట్ జరిగే సమయంలో మనకి మల్టిపుల్ అప్డేట్స్ని చేయొచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది ఆప్టిమైజేషన్ అవుతుంది అనమాట, ఆప్టిమైజ్ అయ్యింది అనమాట. వర్క్స్ విత్ మల్టిపుల్ స్టేట్ వేరియబుల్స్. మనం సింగిల్ స్టేటే కాకుండా మల్టిపుల్ స్టేట్ వేరియబుల్స్తో కూడా
వర్క్ చేయవచ్చు ఈ యూజ్ స్టేట్ వల్ల. కెన్ ఇనిషియలైజ్ విత్ ఏ ఫంక్షన్ యూస్ఫుల్ ఫర్ హెవీ కంప్యూటేషన్స్ వెన్ ఇనిషియలైజ్ స్టేట్. ఫంక్షన్స్ కూడా ఇది స్టేట్లో మనము ఇనిషియలైజ్ చేసుకొని దాని ద్వారా కూడా మనము స్టేట్ని డేటాని మేనేజ్ చేయవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాప్స్ అండ్ స్టేట్ ఇన్ రియాక్ట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ పార్టిసిపేట్. ప్రాప్స్ అండ్ స్టేట్స్కి డిఫరెన్సెస్ ఏమున్నాయి చూసినట్టయితే, ప్రాప్స్ ఆర్ యూజ్డ్ టు పాస్ డేటా ఫ్రమ్ ఏ పేరెంట్ కంపోనెంట్ టు ఏ చైల్డ్ కంపోనెంట్. ప్రాప్స్ యొక్క ముఖ్య ఫీచర్ ఏంటి? జస్ట్ డేటాని పాస్ చేయటం, ఎక్కడికి? పేరెంట్ కంపోనెంట్ నుంచి చైల్డ్ కంపోనెంట్కి. ఇంకా ఇమ్యూటబుల్, కెనాట్ బి మాడిఫైడ్, ఇవి బై ద రిసీవింగ్ కంపోనెంట్. ఎక్కడైతే ఇవి క్రియేట్ చేయబడ్డాయో అక్కడ మాడిఫై చేయొచ్చు. కానీ ప్రాప్స్ రూపంలో ఏదైతే మనం డేటాని సెండ్ చేస్తున్నామో, పాస్ చేస్తున్నామో, అది రిసీవ్ చేసుకునే ఏదైతే చైల్డ్ కంపోనెంట్ ఉందో అక్కడ దాన్ని మనము మాడిఫై చేయలేము. ప్రాప్స్ అంటేనే చైల్డ్ కంపోనెంట్ రిసీవ్ చేసుకునే డేటా, అక్కడ మనం మాడిఫై చేయలేము. కంట్రోల్డ్ బై ద పేరెంట్ కంపోనెంట్, డేటా ఫ్లోస్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. ఇది ప్రాప్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే పేరెంట్ కంపోనెంట్. ఎందుకంటే క్రియేట్ చేసింది పేరెంట్ కంపోనెంటే కాబట్టి అక్కడ పేరెంట్ కంపోనెంట్ అని కంట్రోల్ చేస్తుంది. డేటా ఫ్లో కూడా పేరెంట్ టు చైల్డే ఉంటుంది ఇక్కడ. యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో అదనమాట. నెక్స్ట్, యూజ్డ్ ఫర్ పాసింగ్ డేటా అండ్ కాన్ఫిగరింగ్ చైల్డ్ కంపోనెంట్. డేటాని పాస్ చేసేయడం, చైల్డ్ కంపోనెంట్లో డేటాని కాన్ఫిగర్ చేయడం అనేది దీని యొక్క పని. చేంజెస్ ఇన్ ప్రాప్స్ టు ట్రిగ్గర్ ఏ రీరెండర్. ప్రాప్స్ చేంజెస్ అవ్వడం వల్ల అని చెప్పేసి చేంజెస్ ఇన్ ప్రాప్స్లో చేంజెస్ అనేవి ఎప్పుడైతే రీరెండర్ అయినప్పుడు ప్రాప్స్లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రాప్స్ కెన్ బి పాస్డ్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ కంపోనెంట్స్, కెన్ హ్యావ్ డిఫాల్ట్ వాల్యూస్ యూజింగ్ డిఫాల్ట్ ప్రాప్స్. డైనమిక్ కంటెంటే కాకుండా డిఫాల్ట్ మనము వాల్యూ కూడా ఈ త్రూ ప్రాప్స్ ద్వారా అంటే డిఫాల్ట్ ప్రాప్స్ ద్వారా మనము పాస్ చేయవచ్చు. పాసింగ్ యూజర్ డేటా, స్టైలింగ్ ప్రాపర్టీస్ ఆర్ ఈవెంట్ హ్యాండల్స్ టు చైల్డ్ కంపోనెంట్. పేరెంట్ నుంచి చైల్డ్ కంపోనెంట్కి మనము ప్రాప్స్ రూపంలో వేటిని మనము పాస్ చేస్తామంటే యూజర్ డేటాని, స్టైలింగ్ ప్రాపర్టీస్ని, ఈవెంట్ హ్యాండల్స్ని, ఇలాగ వీటన్నిటిని కూడా మనము పేరెంట్ టు చైల్డ్ కంపోనెంట్స్కి త్రూ ప్రాప్స్ పాస్ చేస్తాము. ఇది ప్రాప్స్. స్టేట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ మెకానిజం టు మేనేజ్ డైనమిక్ డేటా విత్ ఇన్ ఏ కంపోనెంట్. స్టేట్ అనేది ఏంటి? ఇది ఒక బిల్ట్ ఇన్ మెకానిజం, రియాక్ట్ యొక్క బిల్ట్ ఇన్ మెకానిజం. ఇది ఏం చేస్తుంది డైనమిక్ డేటాని మేనేజ్ చేస్తూ ఉంటుంది. కంపోనెంట్స్లో డైనమిక్ డేటాని చేంజ్ చేయాలన్నా, డేటాని మాడిఫై చేయాలన్నా, ఏదైనా ఈ యొక్క స్టేట్ అనేది చేస్తూ ఉంటుంది. ఇది రియాక్ట్ ఇచ్చిన ఇన్బిల్ట్ ఫ్యూచర్. మ్యూటబుల్, కెన్ బి అప్డేటెడ్ యూజింగ్ యూజ్ స్టేట్ ఆర్ సెట్ స్టేట్. స్టేట్స్ అనేవి మ్యూటబుల్, అంటే స్టేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. స్టేట్ ఉందంటే దానికి అప్డేట్ అనేది చేయాల్సిందే. అప్డేట్ కోసమే మనం స్టేట్ని క్రియేట్ చేస్తాం, స్టేట్ని మనం యూజ్ చేస్తాం. స్టేట్ కెన్ బి అప్డేటెడ్ యూజింగ్ యూజ్ స్టేట్. యూజ్ స్టేట్ అని చెప్పేసి ఇది ఒక ఫంక్షన్ అనమాట. మనకి చెప్పాలంటే హుక్. ఇది ఒక హుక్ ఏం చేస్తుంది? ఇది స్టేట్ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఫంక్షనల్ కంపోనెంట్. అదే క్లాస్ కంపోనెంట్స్లో అయితే సెట్ స్టేట్ అని చెప్పేసి వాడతాము. ఇది ఫంక్షనల్ కంపోనెంట్లో యూజ్ స్టేట్, క్లాస్ కంపోనెంట్లో సెట్ స్టేట్ అనేవి ఈ యొక్క స్టేట్ని అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకని స్టేట్ అనేది మారుతూ ఉంటుంది, స్టేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎందుకని దీన్ని మ్యూటబుల్ అని చెప్పేసి అంటారు. కంట్రోల్డ్ బై ద కంపోనెంట్ ఇట్ సెల్ఫ్, ఈచ్ కంపోనెంట్ మేనేజెస్ ఇట్స్ ఓన్ స్టేట్. స్టేట్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఏ కంపోనెంట్ అయితే స్టేట్ని క్రియేట్ చేస్తుందో ఆ కంపోనెంట్ దానిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ప్రతి కంపోనెంట్ కూడా తనకు ఓన్ స్టేట్ని కలిగి ఉంటాయి, ఓన్ స్టేట్స్ని కలిగి ఉంటాయి. యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డైనమిక్, ఇంటరాక్టివ్ అండ్ టెంపరరీ డేటా. దేన్ని యూజ్ చేస్తారు? స్టేట్ని స్టోరింగ్ డైనమిక్, ఇంటరాక్టివ్ అండ్ టెంపరరీ డేటా. వీటికి డైనమిక్ డేటాకి, ఇంటరాక్టివ్ డేటాకి, అలాగే టెంపరరీ డేటా ఉందో దానికోసం స్టోర్ చేస్తుంటారు. చేంజెస్ ఇన్ స్టేట్ డూ ట్రిగ్గర్ ఏ రీరెండర్. రీరెండర్ వల్ల ఈ స్టేట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి డైనమిక్గా. స్టేట్ ఈజ్ లోకల్ టు ద కంపోనెంట్ అండ్ కెనాట్ బి డైరెక్ట్లీ పాస్డ్ టు చిల్డ్రన్. స్టేట్ అనేది ఒక కంపోనెంట్కి సంబంధించిన ఒక లోకల్, ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. ఒక ఇన్బిల్ట్ డేటా, ఇన్బిల్ట్ ఫ్యూచర్. అది దాని లోకల్ ఏ కంపోనెంట్కి ఆ కంపోనెంట్ సపరేట్ స్టేట్స్ అనేవి మనము క్రియేట్ చేస్తుంటాం. కాబట్టి ఇది డైరెక్ట్గా మనం చిల్డ్రన్కి పాస్ చేయలేము. కెన్ హ్యావ్ డిఫాల్ట్ వాల్యూస్ యూజింగ్ యూజ్ స్టేట్. అలాగే ఈ యొక్క యూజ్ స్టేట్ హుక్ ద్వారా
మనం డిఫాల్ట్ వాల్యూస్ని స్టేట్లోకి మనము ఇనిషియలైజ్ చేయవచ్చు. మేనేజింగ్ యూఐ ఇంటరాక్షన్స్, ఫామ్ ఇన్పుట్స్, టాగిల్స్, కౌంటర్స్ అండ్ ఏపీ రెస్పాన్సెస్. స్టేట్స్ వల్ల మనము ఏమేం చేస్తామంటే స్టేట్ యూజ్ చేసి యూఐ ఇంటరాక్షన్స్ చేస్తాము, యూఐస్ చేంజ్ చేస్తాము. ఫామ్ ఇన్పుట్స్ని ఫామ్ ఇన్పుట్ ఇవ్వటము, ఫామ్ నుండి ఇన్పుట్ తీసుకోవటము, టాగిల్స్ చేయడము, కౌంటర్స్ క్రియేట్ చేయడము, అలాగే ఏపీఐ రెస్పాన్సెస్ అంటే ఏపీఐ నుంచి డేటా మనం గెట్ చేయడము, ఫెచ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మనము స్టేట్ ద్వారా చేస్తాము. ఇది ప్రాప్స్కి మరియు స్టేట్కి ఉన్న డిఫరెన్సెస్. హౌ డు యూ డిఫైన్ అండ్ అప్డేట్ స్టేట్ ఇన్ ఏ ఫంక్షనల్ కంపోనెంట్ యూజింగ్ హుక్స్? ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ అనమాట. ఇది కంపల్సరీగా చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. హౌ డు యూ డిఫైన్ అండ్ అప్డేట్ స్టేట్ ఇన్ ఏ ఫంక్షనల్ కంపోనెంట్ యూజింగ్ హుక్స్? ఫస్ట్ హ్యాండ్లింగ్ స్టేట్ వేరియబుల్. ఒక వేరియబుల్ తీసుకొని వీ కెన్ స్టోర్ సింగిల్ వేరియబుల్ ఇన్ ఏ స్టేట్ అండ్ అప్డేట్ దెమ్ యూజింగ్ సెట్ స్టేట్. సెట్ స్టేట్ ద్వారా ఇది మనము ఏం చేస్తాము, సెట్ స్టేట్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. స్టేట్, సెట్ స్టేట్. స్టేట్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి స్టేట్ అని మనం స్టేట్ని క్రియేట్ చేసాము, కౌంట్, సెట్ కౌంట్. ఇదేంటంటే ఇనిషియల్ స్టేట్ ఒక వేరియబుల్ అనమాట. ఇక్కడ సెట్ కౌంట్ అనేది ఏం చేస్తుందంటే దీన్ని స్టేట్ని అప్డేట్ చేయడం కోసము వాడే ఒక ఫంక్షన్ లాంటిది సెట్ కౌంట్, సెట్ స్టేట్ అనమాట. ఇది ఇక్కడ మనం ఇనిషియల్గా 0 ఇచ్చాము, ఇక్కడ 0 ఉంటుంది కౌంట్. మనము యూ స్టేట్ని క్లిక్ చేసినప్పుడు సెట్ కౌంట్ అంటే ఈ యొక్క ఏదైతే ఫంక్షన్ ఉందో సెట్ కౌంట్ ఉందో దాన్ని మనము +1 చేస్తున్నాము, అంటే ఇంక్రీజ్ చేస్తున్నాము. ఇలాగా మనము ఒక వేరియబుల్ని స్టేట్ వేరియబుల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇంకోటి హ్యాండ్లింగ్ ఆబ్జెక్ట్స్. వీ కెన్ స్టోర్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్టేట్ అండ్ అప్డేట్ దెమ్ యూజింగ్ స్టేట్ స్టేట్. ఒక ఆబ్జెక్ట్ ఇందాక ఏం చేసాం, ఒక స్టేట్లో ఒక వేరియబుల్ని మనము స్టోర్ చేసాము. ఇక్కడ ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్నే స్టోర్ చేస్తున్నాం. ఇక యూజర్ స్టేట్, సెట్ యూజర్ అనేది సెట్ స్టేట్. ఇది దీంట్లో మనం యూజ్ స్టేట్ హుక్లో మనం ఏం చేసాము, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చాము, నేమ్ ఇచ్చాము, ఏజ్ ఇచ్చాము. ఇది ప్రాపర్టీస్, ఇదేంటి కీ, ఇదేమో వాల్యూ, కీ వాల్యూ, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇక్కడ దీన్ని మన అన్క్లిక్లో ఏం చేస్తున్నాం, సెట్ యూజర్ అనే ఈ ఫంక్షన్ ద్వారా మనము ఈ యొక్క స్టేట్ని మనం అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది హ్యాండ్లింగ్ ఆబ్జెక్ట్స్. హ్యాండ్లింగ్ ఎరేస్. వీ కెన్ స్టోర్ ఎరేస్ ఇన్ ఏ స్టేట్ అండ్ అప్డేట్ దెమ్ యూజింగ్ సెట్ స్టేట్. ఎరేస్ని కూడా మనము స్టేట్లో స్టోర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మేము ఇక్కడ టాస్క్, సెట్ టాస్క్, స్టేట్, ఇది సెట్ స్టేట్. మనం ఏం చేసాం, యూ స్టేట్లో ఇక్కడ ఒక ఎరేని మనము స్టోర్ చేసాము. ఆ ఎరేని మనము ఇక్కడ సెట్ స్టేట్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ ద్వారా మనము ఎరేని అప్డేట్ చేస్తున్నాము. ఇలాగా మనకి మేనేజ్ చేయొచ్చు అన్నమాట స్టేట్ని. వాట్ ఈజ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ రియాక్ట్? హౌ కెన్ యూ హ్యాండిల్ స్టేట్ అండ్ ఫామ్ ఈవెంట్స్? ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి రియాక్ట్లో? హౌ కెన్ యూ హ్యాండిల్ స్టేట్ అండ్ ఫామ్ ఈవెంట్స్? స్టేట్ అండ్ ఫామ్ ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇన్ రియాక్ట్ హ్యాండ్లింగ్ ఈవెంట్స్ ఈజ్ సిమిలర్ టు హ్యాండ్లింగ్ ఈవెంట్స్ ఇన్ వనీలా జావాస్క్రిప్ట్ బట్ విత్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ సింటాక్స్. అంతే. ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది మనకు జావాస్క్రిప్ట్లో కూడా ఉంది, అలాగే రియాక్ట్లో కూడా మనం జావాస్క్రిప్ట్, రియాక్ట్ అంటేనే జావాస్క్రిప్ట్ బేస్ చేసుకుని వచ్చిన లైబ్రరీ కాబట్టి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి. కాబట్టి సింటాక్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంతే, తేడా ఏమి ఉండదు. హ్యాండ్లింగ్ ఈవెంట్స్ని హ్యాండిల్ చేయటం. యూజ్ ద ఆన్ క్లిక్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్ యాక్సెస్ అట్రిబ్యూట్స్ విత్ ఏ ఫంక్షన్ డిఫరెన్స్. ఇలాగా మనం చేసుకుంటాము. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు కోడ్లో ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాము, క్లిక్ హ్యాండిల్ అని చెప్పేసి దాని లోపల ఇక్కడ రిటర్న్ మనం ఏం చేస్తున్నాము, బటన్ రిటర్న్ చేస్తున్నాము క్లిక్ అని చెప్పేసి. దీనికి ఆన్ క్లిక్లో ఒక ఫంక్షన్ని కాల్ చేసాము, హ్యాండిల్ క్లిక్ అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసాము. హ్యాండిల్ క్లిక్ అందువల్ల అలర్ట్ బటన్ క్లిక్. ఇక్కడ హ్యాండ్ క్లిక్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి అలర్ట్లో బటన్ క్లిక్ అని చెప్పి చెప్తాను. ఇది హ్యాండ్లింగ్ ఈవెంట్స్, ఇది ఒక రకం. రెండవది పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఈవెంట్ హ్యాండ్లర్స్. సమ్ టైమ్స్ యూ నీడ్ టు పాస్ ఆర్గ్యుమెంట్స్ టు అన్ ఈవెంట్ హ్యాండ్లర్. ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ ఆన్ క్లిక్లో బటన్కి హ్యాండ్ క్లిక్ అని ఫంక్షన్ కాల్ చేసాము, దాని లోపల ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చేసాము SSTech డాప్స్ అని చెప్పేసి. ఇక్కడ ఏం చేసాము, పారామీటర్గా నేమ్ అని చెప్పేసి ఇచ్చాము. ఇది నేమ్ అనేది డైనమిక్ అనమాట. అలర్ట్ హెలో నేమ్ అని చెప్పి ఇచ్చినాము. ఇక్కడ ఏమొస్తుంది, ఆటోమేటిక్గా మనకి SSTech డాప్స్ అని చెప్పేసి మనం చూపిస్తుంది. ఇది ఆర్గ్యుమెంట్స్ని పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఈవెంట్ హ్యాండ్లర్. నెక్స్ట్ మూడోది హ్యాండ్లింగ్ ఈవెంట్స్ విత్ స్టేట్. టాగలింగ్ ఏ బులియన్ స్టేట్. టాగలింగ్ చేసేటప్పుడు మనము వీటిని ఎక్కువగా వాడతాము. ఇన్విజిబుల్, సెట్ ఇన్విజిబుల్ అనేది స్టేట్, ఇది సెట్ స్టేట్. ఇక్కడ మనం ఏం చేసాము, బులియన్ వాల్యూ కాబట్టి ట్రూ తీసుకున్నాము, ట్రూ అని ఫాస్ట్గా తీసుకోవాలి.
ఇక్కడ బటన్ ఆన్ క్లిక్లో మనము సెట్ స్టేట్ ఏం రాసాము, సెట్ ఈజ్ విజిబుల్ అని చెప్పి నాట్ ఈజ్ విజిబుల్ అని చెప్పేసి రాసాము. అంటే విజిబుల్ ఉన్నప్పుడు షో చేయమని, షో అని చెప్పి కనబడాలని చెప్పేసి, విజిబుల్ లేనప్పుడు హైడ్ అని చెప్పేసి కనబడాలని చెప్పేసి మనం టెక్స్ట్ని యొక్క టెర్నరీ ఆపరేటర్ లోపల మనము రాసాము. ఇది ఈవెంట్స్ విత్ హ్యాండ్లింగ్ ఈవెంట్స్ విత్ స్టేట్. హ్యాండ్లింగ్ ఫామ్ ఈవెంట్స్. రియాక్ట్ కంట్రోల్స్ ఫామ్ ఇన్పుట్స్ యూజింగ్ కంట్రోల్డ్ కంపోనెంట్స్. కంట్రోల్డ్ కంపోనెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ మనకి రియాక్ట్లో. దీని ద్వారా మనము రియాక్ట్ అనేది ఇన్పుట్స్ని, అంటే ఫామ్ ఇన్పుట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాము, దీనికి వాల్యూ టెక్స్ట్ అని తీసుకున్నాము. ఇక్కడ స్టేట్ని మనము ఇన్స్టాల్ చేసాము. ఈ స్టేట్ని మనము వాల్యూ ఇచ్చామంటే ఈ యొక్క ఇన్పుట్ యొక్క వాల్యూని ఈ స్టేట్లో మనము స్టోర్ చేసాము. అప్పుడు ఏం చేస్తుంది, ఈ స్టేట్ అనేది, ఈ సెట్ స్టేట్ అనేది ఈ యొక్క ఇన్పుట్ యొక్క వాల్యూ, ఇన్పుట్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రివెంటింగ్ డిఫాల్ట్ బిహేవియర్. ఇది జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్. ఈవెంట్ హ్యాండిల్ సబ్మిట్లో మనం ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని చెప్పేసి మనము ఈ ఫంక్షన్ని కనుక కలిసినట్టయితే క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, పేజ్ రీలోడ్ అనేది ఆగిపోతుంది. పేజ్ రీలోడ్ అనేది ఆగిపోతుంది అనమాట. అలాగనమాట. హ్యాండ్లింగ్ మల్టిపుల్ ఈవెంట్స్. మనకి మల్టిపుల్ ఈవెంట్స్ని కూడా హ్యాండిల్ చేయవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆన్ క్లిక్లో హ్యాండిల్ ఈవెంట్, ఆన్ మోస్ ఓవర్లో హ్యాండిల్ ఈవెంట్ అని చెప్పేసి రెండు ఇక్కడ రాస్తున్నాం. ఇలాగ మనము ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది చేస్తుంటాము రియాక్ట్లో. వాట్ ఈజ్ కండిషనల్ రెండరింగ్ ఇన్ రియాక్ట్? వాట్ ఆర్ ద ఫీచర్స్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కండిషనల్ రెండరింగ్ ఇన్ రియాక్ట్ మీన్స్ డిస్ప్లేయింగ్ యూఐ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. ఒక రెండు యూఐ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, ఆ రెండులో ఒకటే కనబడాలా. ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు ఒకటి కనబడాలా, అది ఫాల్స్ అయినప్పుడు ఇంకోటి కనబడాలా. ఇలాంటప్పుడు మనము కండిషన్ బేస్ చేసుకుని రెండర్ అవ్వటం. కండిషన్ రెండరింగ్ అంటే ఏంటి, ఒక కండిషన్ బేస్ చేసుకుని ఒక యూఐ ఎలిమెంట్ అనేది రెండర్ అవ్వడం కోసము వాడేది కండిషన్ రెండరింగ్. ఇది ఏం చేస్తారు, జావాస్క్రిప్ట్లో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, దానిలానే సేమ్ దానికి సంబంధించిన కాన్సెప్ట్ లానే ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు వాడతారంటే మాన్యువల్ అప్డేటింగ్ ద డామ్ని అప్డేట్ చేయడం కోసము, HTML ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడం కోసం. అంటే ఒక ఎలిమెంట్ ఒకటి, ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ ఎలిమెంట్ చూపి, కండిషన్ ఫాల్స్ అయితే ఇది కాకుండా నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ చూపి అని చెప్పేసి మనం చెప్పడం కోసము కండిషనల్ రెండరింగ్ అని చెప్పే కాన్సెప్ట్ని రియాక్ట్లో వాడతాము. యూజ్ ఆఫ్ కండిషనల్ రెండరింగ్. షో హైడ్ ఎలిమెంట్స్ డైనమికల్గా మనకి షో హైడ్ కావాలి. క్లిక్ చేయగానే మనకి షో అవుతుంది, అలాగే క్లిక్ చేయగానే ఒకసారి హైడ్ అవుతుంది. అంటే మనకి థీమ్స్ కూడా ఉన్నాయి, వైట్ థీమ్, బ్లాక్ థీమ్ అని చెప్పేసి ఉంటాయి. దానికి కూడా కండిషనల్ రెండరింగ్ వాడచ్చు అనమాట. ఇలాగా యూఐ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ కండిషన్స్, యూఐ కంపోనెంట్స్ని మనము రెండర్ చేస్తూ ఉంటాము. డిస్ప్లే లోడింగ్ ఇండికేటర్స్ వైల్ ఫెచ్చింగ్ డేటా. అలాగే డేటాని ఫెచ్ చేసేటప్పుడు ఎర్రర్ మెసేజ్, కస్టమైజ్ ఎర్రర్ మెసేజ్ ఫ్రమ్ ఫార్మ్స్ ఫర్ API ఫెయిల్యూర్స్. API ఫెయిల్యూర్ అయినప్పుడు మనకు వచ్చే మెసేజ్లు ఉంటాయి కదా, ఎర్రర్ మెసేజ్, కస్టమ్ ఎర్రర్ మెసేజ్ని చూపించడం కోసము. అథెంటికేషన్ స్టేట్స్ అంటే లాగిన్ లాగౌట్ సంబంధించిన, యూజర్స్ లాగిన్ అవడం లాగౌట్ అవడం దానికి సంబంధించిన ఫంక్షనాలిటీస్ అప్పుడు ఈ కండిషనల్ రెండరింగ్ అనే కాన్సెప్ట్ని మనము యూజ్ చేస్తాం. అయితే ఈ ఫీచర్స్ ఏంటి చూసినట్టయితే మనకి డైనమిక్ యూఐ అప్డేట్స్, సింప్లిఫైస్ యూఐ లాజిక్, ప్రివెంట్స్ అన్నెసెసరీ రెండరింగ్, ఎన్హాన్సెస్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ కండిషన్స్. ఇలాగా దీని యొక్క ఫీచర్స్ని ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు ఇంప్లిమెంట్ కండిషనల్ రెండరింగ్ రియాక్ట్? కండిషనల్ రెండరింగ్ ఇంప్లిమెంట్ చేసే మెథడ్స్ ఏమున్నాయని చూసినట్టయితే, ఫస్ట్ వన్ యూజింగ్ ఇఫ్ కండిషన్, సెకండ్ వన్ టెర్నరీ ఆపరేటర్, థర్డ్ వన్ అండ్ లాజికల్ ఎండ్ ఆపరేటర్, ఫోర్త్ వన్ ఆర్ ఆపరేటర్, ఫిఫ్త్ వన్ స్విచ్ స్టేట్మెంట్, సిక్స్త్ వన్ కండిషనల్ రెండరింగ్ విత్ ఫంక్షన్స్. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కండిషనల్ రెండరింగ్ మెథడ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, మనం 100% వాడదాం. How can you conditionally apply CSS classes in React component? In React, you can dynamically apply CSS classes based on state, props or conditions using different approaches. CSSని కూడా మనం డిఫరెంట్గా ఒక కండిషన్స్ ద్వారా, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ CSS అప్లై అవ్వాలి, కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ CSS అప్లై అవ్వాలి అని చెప్పేసి, స్టైల్ అప్లై అని చెప్పేసి మనము ఇవ్వచ్చు అనమాట. అది కూడా అక్కడ కూడా కండిషన్ రెండరింగ్ని మనము
యూజ్ చేయొచ్చు. యూజింగ్ టెంప్లేట్ లిటరల్స్, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అన్నమాట. టాగల్ బటన్ విత్ యాక్టివ్ క్లాస్ చూసినట్టయితే మనము బటన్ క్లిక్ చేసినప్పుడు ఈజ్ యాక్టివ్ ఉన్నప్పుడు యాక్టివ్ క్లాస్, లేకపోతే యాక్టివ్ క్లాస్ రిమూవ్ చేస్తున్నాం అనమాట. అలా యూజింగ్ ఇన్లైన్ స్టైల్స్ ఫర్ కండిషన్ రెండరింగ్. డైనమిక్ ఇన్లైన్ స్టైల్స్ అప్పుడు డైనమిక్ ఇన్లైన్ స్టైల్స్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ డార్క్ అయితే బ్లాక్ కలర్ చూపి, లేకపోతే వైట్ కలర్ చూపి అని చెప్పేసి. ఇలాగే మనం సిఎస్ఎస్ని కూడా సిఎస్ఎస్ క్లాసెస్ కానివ్వండి, సిఎస్ఎస్ ఇన్లైన్ స్టైల్ కానివ్వండి, ఏదైనా సరే మనము కండిషనల్లీ అప్లై చేయవచ్చు. వాట్ ఆర్ లిస్ట్ ఇన్ రియాక్టివ్ అండ్ హౌ డూ యూ రెండర్ దెమ్? A list in React is a way to render multiple elements dynamically based on an array of data. ఒక ఎరేలోని డేటాని మనము ఒక ఎరేలో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎరే అంటేనే మల్టిపుల్ డేటా, మల్టిపుల్ వాల్యూస్. వాటిని రెండర్ చేసే విధానంలోనే లిస్ట్ అని చెప్పేసి అని వాడతాం మనం. ఈ లిస్ట్ ఇన్ రియాక్ట్ ఈజ్ ఏ వే టు రెండర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ డైనమికల్లీ బేస్డ్ ఆన్ ఏరియా ఆఫ్ డేటా. ఎరేలోని డైనమిక్ డేటాని అంటే ఎరేలోని ఎలిమెంట్స్ని, మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనము రెండరింగ్ చేయడానికి ఈ లిస్ట్ని వాడతాం మనము. ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్లీ రైటింగ్ ఎలిమెంట్స్ వీ యూజ్ ద మ్యాప్ ఫంక్షన్ టు ఇటరేట్ ఓవర్ అన్ ఎరే అండ్ క్రియేట్స్ JSX ఎలిమెంట్స్. మ్యాప్ ఫంక్షన్ ద్వారా మనకి జావాస్క్రిప్ట్లోని మ్యాప్ ఫంక్షన్ ద్వారా దీన్ని మనము లిస్ట్ ఐటమ్స్ ద్వారా మనము ఈ యొక్క ఎరేలోని ఎలిమెంట్స్ని మనం చూపిస్తాము. Features of list and keys. List used to dynamically render multiple elements ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. యూనిక్ ఐడెంటిఫైయర్స్ ఫర్ లిస్ట్ ఐటమ్స్ ఫర్ ట్రాక్ చేంజెస్ ఎఫిషియెంట్. కీని అంటే యూనిక్ కీని చెప్పేసి మనము ఈ కీని ఇస్తామన్నమాట ఐడెంటిఫై చేసుకోవడం కోసము. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, దీనివల్ల పర్ఫార్మెన్స్ బాగా పెరుగుతుంది. ప్రివెంట్స్ యూఐ బగ్స్ని బెస్ట్ ప్రాక్టీసెస్. ఒక లిస్ట్ అంటే ఒక API డేటాని మనము కానీ ఏదో ఒక లార్జ్ డేటాని మనము యూఐలో చూపించడం కోసము ఇలా మ్యాప్ మెథడ్ యూజ్ చేసి లిస్ట్లో మనం డేటాని షో చేస్తాము, ఎంటర్ చేస్తాము. వై ఈజ్ ద కీ ప్రాప్ ఇంపార్టెంట్ వెన్ ఎంటరింగ్ లిస్ట్ ఇన్ రియాక్ట్? ఏ కీ ఈజ్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్ అసైన్డ్ టు ఈచ్ ఐటమ్ ఇన్ ఏ లిస్ట్. రియాక్ట్ యూజెస్ కీస్ టు ఎఫిషియెంట్లీ అప్డేట్ అండ్ రీరెండర్ లిస్ట్ వెన్ ఐటమ్స్ చేంజ్. కీ ఏంటంటే ఒక ఐడెంటిఫైయర్ ఉండాలి. మనం ఏదన్నా ఒక డేటాలో మనం ఏదో ఒక డేటాని, ఇప్పుడు మనకి 100 ఉంది డేటా, 100లో ఒక 55 నెంబర్ డేటాని మనం చేంజ్ చేయాలి, అప్డేట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని బేస్ చేసుకొని చేస్తాము. దాని యొక్క యూనిక్ ఐడెంటిఫైయర్ని బేస్ చేసుకొని మనం ఆ డేటాని అప్డేట్ చేయాలన్నా మాడిఫై చేయాలన్నా చేయొచ్చు. అందుకోసం అని చెప్పేసి ఈ కీ అనే ప్రాబ్లమ్ మనము యూజ్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్న కీ అనే ప్రాబ్లం. దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ మనం కీ ప్రాబ్లం అంటే దేన్ని యూజ్ చేస్తామంటే ఆ యొక్క ఐడిని యూజ్ చేస్తాము. కానీ ఐడి ఎందుకంటే ఐడి అనేది యూనిక్. ఒక ఐడి అనేది వేరే ఒక డేటాలో 1,00,000 డేటా ఉన్నా సరే, 1,00,000 ఐటమ్స్ ఉన్నా సరే 1,00,000 యూనిక్ ఐడీస్ ఉంటాయి అన్నమాట సపరేట్గా. ఎందుకని చెప్పేసి యూనిక్ ఐడెంటిఫైయర్ మాత్రమే చేస్తాము. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు స్టైల్ రియాక్ట్ కంపోనెంట్స్? రియాక్ట్లో స్టైలింగ్ ఎలా చేస్తాము? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. React provides multiple ways to style components, including inline styles, CSS style sheets, CSS modules, styled components, and Tailwind CSS. Let's explore each method with the examples. First, inline styles. మనం డైరెక్ట్గా JSXలో డైరెక్ట్గా స్టైల్లో రాసేస్తాం అనమాట. ఇది ఒక టైపు. ట్రెడిషనల్ CSS స్టైల్ షీట్, ఒక CSS స్టైల్ షీట్ మనం క్రియేట్ చేస్తాము. .css అని ఎక్స్టెన్షన్స్, దాన్ని మనం ఏం చేస్తాము, ఆ ఎక్స్టర్నల్ CSSని మనం లింక్ చేసుకొని దాంట్లో ఉన్న CSSని ఇక్కడ యూజ్ చేస్తాము. అదొకటి. CSS మాడ్యూల్స్ అలో స్కోప్డ్ స్టైల్స్ ప్రివెంటింగ్ కాన్ఫ్లిక్ట్స్ అక్రాస్ కంపోనెంట్స్. అంటే ఏ కంపోనెంట్కి లేకపోతే ఏ కంపోనెంట్కి సంబంధించిన CSS అప్లై చేయడం కానివ్వండి, లేకపోతే ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ సపరేట్గా CSSని ఇంటిగ్రేట్ చేయడం కానివ్వండి, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్కి డిఫరెంట్ CSS మాడ్యూల్స్ మనము అప్లై చేస్తాం. Styled components, CSS in JS. Styled components use template literals to define styles within JavaScript. ఎక్కడైతే మనం JSX దగ్గర ఉందో JSX రాస్తామో అక్కడ JavaScript లోపల ఆ కంపోనెంట్ ఏ కంపోనెంట్కి ఆ కంపోనెంట్లో మనము టెంప్లెట్ లిటరల్స్ యూజ్ చేసి CSS స్టైల్స్ రాస్తాము. ఇది స్టైల్డ్ కంపోనెంట్స్. డైనమిక్ స్టైల్స్ విత్ స్టైల్డ్ కంపోనెంట్స్. యూ కెన్ చేంజ్ స్టైల్స్ డైనమికల్లీ బేస్డ్ ఆన్ ప్రాప్స్. ఇప్పుడు ప్రాప్స్ కూడా మనము స్టైల్స్ని డైనమికల్లీగా మేనేజ్ చేయొచ్చు. Tailwind CSS యూటిలిటీ ఫర్ CSS. ఇది Tailwind CSS అనేది ఒక CSS ఫ్రేమ్వర్క్, యూటిలిటీ బేస్డ్ ఫ్రేమ్వర్క్. దీన్ని యూజ్ చేసి కూడా మనము స్టైల్ అనేది చేస్తాం రియాక్ట్ కంపోనెంట్స్.
వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు స్టైల్ రియాక్ట్ కాంపోనెంట్స్? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. సేమ్ ఇన్లైన్ స్టైల్కి ఎలా రాస్తాము, ఇన్లైన్ స్టైల్కి ఇలా రాస్తాము, సిఎస్ఎస్ మాడ్యూల్స్ ఎలా రాస్తాము, ట్రెడిషనల్ సిఎస్ఎస్ ఎలా రాస్తాము, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. వాట్ ఈస్ Tailwind CSS and how can it be used in React project? Tailwind CSS is a utility-first CSS framework that provides low-level utility classes to build custom designs directly in your HTML or JSX without writing separate CSS files. చాలా చాలా పవర్ఫుల్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. ఇప్పటి వరకు మనకి మార్కెట్లో వచ్చిన సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్లో టైల్విండ్ అనేది చాలా చాలా పవర్ఫుల్. 99% మనం దీన్ని యూజ్ చేసి ఎలాంటి కస్టమ్ డిజైన్ సరే మనము డైరెక్ట్గా డిజైన్ చేయవచ్చు వితౌట్ కస్టమ్ సిఎస్ఎస్, వితౌట్ రైటింగ్ సపరేట్ కస్టమ్ సిఎస్ఎస్ ఫైల్. అంత పవర్ఫుల్ అనమాట, అంత వ్యాస్ట్, అంత మనకి లార్జ్, అన్నీ మనకి దీంట్లో ప్రాసెస్ అనేవి ఉంటాయి. చాలా చాలా యూజ్ఫుల్ అనమాట. సిఎస్ఎస్ తెలియని ఒక డెవలపర్ కూడా డైరెక్ట్గా టైల్విండ్ సిఎస్ఎస్ చేసి ఒక కస్టమ్ డిజైన్ని బిల్డ్ చేయొచ్చు. ఇలాంటిది అనమాట ఇది సిఎస్ఎస్. అన్లైక్ ట్రెడిషనల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ బూట్స్ట్రాప్, టైల్విండ్ డస్ నాట్ కమ్ విత్ predefined components but allows you to style components using a set of utility cases. బూట్స్ట్రాప్ అండ్ టైల్విండ్ కూడా, బూట్స్ట్రాప్ కూడా మనకి సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్, కానీ ఇవి ఎక్కడైనా సరే ప్రీడిఫైన్డ్ కంపోనెంట్స్, అంటే ఫస్ట్ కంపోనెంట్ డిఫైన్ చేసే అవసరం లేదు, డైరెక్ట్గా మన అప్లికేషన్లో దీన్ని కాన్ఫిగర్ చేసి స్టైల్ కంపోనెంట్స్ని స్టైలింగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది యూటిలిటీ సిఎస్ఎస్, యూటిలిటీ ఫస్ట్ సిఎస్ఎస్ అనమాట. యూజెస్ ఆఫ్ సిఎస్ఎస్, టైల్విండ్ సిఎస్ఎస్: ఫాస్టర్ డెవలప్మెంట్, హైలీ కస్టమైజబుల్, మినిమల్ సిఎస్ఎస్ ఫైల్ సైజు, నో నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్, రెస్పాన్సివ్ బై డిఫాల్ట్. ఇలాంటి చాలా చాలా మంచి యూజెస్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఎలా యూజ్ చేయాలి దీన్ని చూడండి. రియాక్ట్ అప్లికేషన్లో ఫస్ట్ స్టెప్ ఇన్స్టాల్ టైల్విండ్ సిఎస్ఎస్. ఈ యొక్క కమాండ్ ద్వారా మనము సిఎస్ఎస్ మన యొక్క రియాక్ట్ అప్లికేషన్లో, రియాక్ట్ ప్రాజెక్ట్లో టైల్విండ్ సిఎస్ఎస్ని మనం ఇన్స్టాల్ చేస్తాము. తర్వాత కాన్ఫిగర్ చేస్తాము టైల్విండ్ని. config.jsలో ఇలా టైల్విండ్ టు index.csలో మనము వీటిని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత జేఎస్ డైరెక్ట్గా మనము కంపోనెంట్స్లో జేఎస్ఎస్ మనం దీన్ని వాడుకుంటాము. ఇలాగ ఈ 3 స్టెప్స్తో మనము టైల్విండ్ సిఎస్ఎస్ని ఒక రియాక్ట్ ప్రాజెక్ట్లో మనము ఇంప్లిమెంట్ చేయవచ్చు. వాట్ ఆర్ రియాక్ట్ హుక్స్? వాట్ ఆర్ ద టాప్ రియాక్ట్ హుక్స్? ఇది రియాక్ట్ హుక్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హుక్స్ ఆర్ ఫంక్షన్స్ దట్ you use state and life cycle features in functional components without needing class components. హుక్స్ అంటే ఏం లేదండి, రియాక్ట్లో ఫంక్షన్, అదొక ఫంక్షన్. హుక్ అంటే అదొక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. రియాక్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్, దానికి సపరేట్గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి హుక్కి దానికి సపరేట్గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇన్బిల్ట్గా రియాక్ట్ మనకు అది ఇస్తుంది అనమాట. ఇది వీటిని లైఫ్ సైకిల్ ఫీచర్స్ కూడా వీటిని కలిగి ఉంటాయి. ఈ హుక్స్ అనేవి లైఫ్ సైకిల్ ఫీచర్స్ని కూడా కలిగి ఉంటాయి మన ఫంక్షనల్ కంపోనెంట్స్లో అనమాట. ఇవి ఫంక్షనల్ కంపోనెంట్స్లో మాత్రమే యూజ్ చేసే ఫంక్షన్స్ అనమాట. They were introduced in React 16.8 and revolutionized the way we manage state, side effects and component logic. They make the code more readable, reusable and maintainable. ఈ హుక్స్ అనే కాన్సెప్ట్ని రియాక్ట్లో React 16.8 అనే వర్షన్లో దీనిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి స్టేట్ని మేనేజ్ చేయడము, సైడ్ ఎఫెక్ట్స్, కంపోనెంట్లు లాజిక్ని మేనేజ్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోయింది. మెయింటైన్ చేయడం, అలాగే రీయూజబుల్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అయిపోయింది అంట. హుక్స్ వల్ల అంత ఇంపార్టెన్స్ అనమాట రియాక్ట్లో. యూజెస్ ఆఫ్ హుక్స్: సింప్లిఫైస్ కంపోనెంట్ సింప్లిఫై చేస్తాయి, రీయూజబిలిటీ చేస్తాయి, బెటర్ ఆర్గనైజేషన్ ఇవి కలిగిస్తాయి. ఇక్కడ దిస్ కీవర్డ్ అవసరం లేదు, ఏం అవసరం, డైరెక్ట్గా మనము యూజ్ చేసుకోవచ్చు. టాప్ హుక్స్ ఏమైనా చూసినట్టయితే యూజ్ స్టేట్ అంటే ఇది స్టేట్ని మేనేజ్ చేస్తుంది అనమాట. యూజ్ ఎఫెక్ట్ అంటే హ్యాండ్లింగ్ సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఏపీఎస్ కాల్ చేసినప్పుడు, ఫిక్స్ చేసినప్పుడు మనకి దీన్ని యూజ్ చేస్తాము. అంటే మనం ఎన్నిసార్లు అది ఇప్పుడు కాల్ చేయాలి, ఎలా కాల్ చేయాలి చెప్పి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. యూజ్ రెడ్యూసర్ మేనేజెస్ కాంప్లెక్స్ స్టేట్. యూజ్ స్టేట్ జస్ట్ మేనేజ్ స్టేట్, మామూలు స్టేట్ని మేనేజ్, సింపుల్ స్టేట్ని మేనేజ్ చేస్తుంది. యూజ్ రెడ్యూసర్ ఏం చేస్తుంది? కాంప్లెక్స్ స్టేట్ని మేనేజ్ చేస్తుంది. యూజ్ కాంటెక్స్ట్ మేనేజ్ గ్లోబల్ స్టేట్. ఇవన్నీ కూడా స్టేట్ని మేనేజ్ చేసే యూజ్ స్టేట్ కానివ్వండి, యూజ్ రెడ్యూసర్ కానివ్వండి, యూజ్ కాంటెక్స్ట్ కానివ్వండి,
స్టేట్ని మేనేజ్ చేస్తుంది. కానీ సింపుల్ స్టేట్ కోసం యూజ్ స్టేట్, కాంప్లెక్స్ స్టేట్ కోసం యూజ్ రెట్ యూసర్, గ్లోబల్ స్టేట్ కోసము యూజ్ కాంటెక్స్ట్. యూజ్ రెఫ్ యాక్సెసింగ్ DOM ఎలిమెంట్స్. DOM ఎలిమెంట్స్, HTML DOM ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ సంబంధించిన ఎలిమెంట్స్ వాటిని యాక్సెస్ చేస్తుంది యూజ్ రెఫ్. యూజ్ మేము ఆప్టిమైజ్ ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ ఇది ఏం చేస్తుంది, ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. యూజ్ కాల్ బ్యాక్ ఆప్టిమైజ్ ఫంక్షన్స్ని ఇది ఆప్టిమైజ్ చేస్తుంది. యూజ్ మెమోనేమో పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ని ఆప్టిమైజ్ చేస్తుంది. యూజ్ కాల్ బ్యాక్ ఏమో పెద్ద పెద్ద ఫంక్షన్స్ని ఆప్టిమైజ్ చేస్తుంది. కస్టమ్ హుక్ కోడ్ రీయూజబిలిటీ, మనం రియాక్ట్ ఇచ్చే ఇన్బిల్ట్ హుక్సే కాకుండా మనము ఓన్గా కస్టమ్ హుక్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఏం చేస్తాయంటే కోడ్ యొక్క రీయూజబిలిటీని పెంచడానికి మనము కస్టమ్ హుక్స్ని క్రియేట్ చేస్తాము. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, స్టేట్ని సింక్రనైజ్ చేస్తుంది అనమాట. యూజ్ ఇంపరేటివ్ హ్యాండిల్ అని చెప్పేసి రన్స్ సింక్రనస్లీ, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ టాప్ రియాక్ట్ హుక్స్. వై వర్ హుక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రియాక్ట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్గా వస్తుంది. రీజన్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ హుక్స్ ఇన్ రియాక్ట్. హుక్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రియాక్ట్ విత్ వర్షన్ 16.8 to address limitations in class components and improve the reusability, readability and maintainability of React applications. ఇది 16.8 వర్షన్ కంటే ముందు మనము హుక్స్ లేవు, అప్పుడు క్లాస్ కంపోనెంట్స్ వాడేవాళ్ళం, అందులో లైఫ్ సైకిల్ మెథడ్స్ని వాడేవాళ్ళం. కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉండేవి, దానికి ప్లస్ రీయూజబిలిటీ కష్టంగా ఉండేది, రీడబిలిటీ కూడా కొంచెం కష్టం ఉండేది, మేనేజ్ చేయడం మెయింటైనబిలిటీ కూడా చాలా చాలా కాంప్లెక్స్గా ఉండేది అనమాట. అందుకని చెప్పేసి ఈ 16.8 వర్షన్ లోపల హుక్స్ని ఈ రియాక్ట్లో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సింప్లిఫై స్టేట్ మేనేజ్మెంట్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్, స్టేట్ని మేనేజ్ చేయడానికి, స్టేట్ని అప్డేట్ చేయడానికి, స్టేట్ని మనము అది మామూలు సింపుల్ స్టేటా, కాంప్లెక్స్ స్టేటా, అది గ్లోబల్ స్టేటా, ఎలాంటి స్టేట్ అయినా సరే మేనేజ్ చేయడం కోసము ఈ యొక్క ఫంక్షనల్ కంపోనెంట్లు హుక్స్ని తీసుకురావడం జరిగింది. అవాయిడ్ కాంప్లెక్స్ క్లాస్ కంపోనెంట్స్ అంటేనే అన్ని కాంప్లెక్స్లో ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ పెద్ద పెద్ద కోడింగ్, పెద్ద ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇవన్నీ డిఫరెంట్ కన్ఫ్యూజ్గా ఉంటాయని, దీన్ని అన్ని అవాయిడ్ చేయడానికి చాలా సింపుల్గా ఉండడం కోసం చెప్పేసి ఈ యొక్క రియాక్ట్లో హుక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బెటర్ కోడ్ రీయూజబిలిటీ, కస్టమ్ హుక్స్ ద్వారా కానివ్వండి, ఇక మిగతా హుక్స్ ద్వారా ఈజీగా మనము బెటర్ క్లాస్ కంపోనెంట్స్ కొంటే కూడా ఇక్కడ బెటర్గా రీయూజబిలిటీ అండ్ రీడబిలిటీ అనే మెయింటైనబిలిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ హుక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రూల్స్ ఆఫ్ హుక్స్ ఇన్ రియాక్ట్. వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ హుక్స్ ఇన్ రియాక్ట్? Hooks in React have strict rules to ensure they work correctly and consistently. Following these rules helps avoid unexpected behavior and bugs in your application. రూల్స్, ఇక్కడ హుక్స్ కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ ప్రకారం మనము వాటిని ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది, లేకపోతే మనకి అది ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఫస్ట్ వన్, ఓన్లీ కాల్ హుక్స్ ఎట్ ద టాప్ లెవెల్. హుక్స్ని మనము కంపోనెంట్ లోపల టాప్ లెవెల్లో మాత్రమే కాల్ చేయాలి. డు నాట్ కాల్ హుక్స్ ఇన్సైడ్ లూప్స్, కండిషన్స్ ఆర్ నెస్టెడ్ ఫంక్షన్స్. వాటి లోపల కాల్ చేయకూడదు. అప్లికేషన్ మన కంపోనెంట్లో టాప్ లెవెల్లో మనం కాల్ చేయాలి. సెకండ్ వన్, ఓన్లీ కాల్ హుక్స్ ఫ్రమ్ రియాక్ట్ ఫంక్షన్స్ నుంచి కాల్ చేయాలి. రియాక్ట్ ఫంక్షన్ మనము ఫంక్షన్ కంపోనెంట్లో ఫంక్షన్ రాష్ట్రంగా దాని లోపల మనము టాప్ లెవెల్లో దాన్ని కాల్ చేయాలి. హుక్స్ షుడ్ ఓన్లీ బీ కాల్డ్ ఇన్సైడ్ ఫంక్షన్ కంపోనెంట్స్ ఆర్ కస్టమ్ హుక్స్. ఫంక్షన్ కంపోనెంట్ మనం క్రియేట్ చేసినప్పుడు దాని లోపల టాప్లో దాన్ని కాల్ చేయాలి. ఫాలో ద ఆర్డర్ ఆఫ్ హుక్స్. ఆల్వేస్ కాల్ హుక్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఆన్ ఎవ్రీ రెండర్. ప్రతి రెండర్ కూడా ఇది సేమ్ ఆర్డర్ని పెట్టి మనము కాల్ చేసి వస్తుంది. దానికి పైన కింద అని చెప్పేసి అలా కాల్ చేయకూడదు. యూజ్ హుక్స్ ఇన్సైడ్ కస్టమ్ హుక్స్ మనం ఏదైతే క్రియేట్ చేసామో దానికి ఇన్సైడ్ మనము ఈ యొక్క హుక్స్ని మనము కాల్ చేయవలసి ఉంటుంది. యూజ్ హుక్స్ ఓన్లీ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్. ఈ ఫంక్షనల్ కంపోనెంట్స్ కోసమే క్రియేట్ చేశారు కాబట్టి ఫంక్షనల్ కంపోనెంట్లో మాత్రమే ఇది మనం యూజ్ చేయగలము. క్లాస్ కంపోనెంట్లో వీటిని మనం యూజ్ చేయలేము. నేమ్ కస్టమ్ హుక్స్ విత్ యూజ్ ప్రిఫిక్స్. మనం కస్టమ్ హుక్ను కనుక క్రియేట్ చేసినట్టయితే దానికి ప్రిఫిక్స్గా ఆ నేమ్కి యూజ్ అనేది మనము యాడ్ చేయవలసి ఉంటుంది. కస్టమ్ హుక్స్ మస్ట్ స్టార్ట్ విత్ యూజ్, లేకపోతే అది కస్టమ్ హుక్ కింద అది తీసుకోదన్నమాట. Do not modify hooks order dynamically. Hooks should always be called in a consistent order on every render. మనం దీన్ని do not modify ఆర్డర్ని మాడిఫై చేయకూడదు. ఆర్డర్ ఎలా అయితే హుక్స్ రూల్ ప్రకారం ఉందో ఆ రూల్ ప్రకారమే మనం ఆర్డర్లో
దీనిని కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆల్వేస్ ఇంక్లూడ్ డిపెండెన్సీస్ ఇన్ యూజ్ ఎఫెక్ట్. వెన్ యూజింగ్ యూజ్ ఎఫెక్ట్ ఆల్వేస్ లిస్ట్ డిపెండెన్సీస్ ప్రాపర్లీ. మనం యూజ్ ఎఫెక్ట్ చూసినప్పుడు, హుక్ చూసినప్పుడు ఇక్కడ మనకి డిపెండెన్సీ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట యూజ్ ఎఫెక్ట్లో. దానిని మనము ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది కంపల్సరీగా. ఒక ఫంక్షన్ దాంట్లో కాల్ చేసినప్పుడు దాన్ని డిపెండెన్సీ అని చెప్పి అది ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్ స్టేట్ హుక్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్? యూజ్ స్టేట్ హుక్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా యూజ్ చేస్తాం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద యూజ్ స్టేట్ హుక్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ రియాక్ట్ హుక్ దట్ అలౌస్ ఫంక్షనల్ కంపోనెంట్స్ టు మేనేజ్ స్టేట్ని మేనేజ్ చేయడం కోసము రియాక్ట్ మనకి ఇచ్చిన ఇన్బిల్ట్ ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫ్యూచర్ యూజ్ స్టేట్ హుక్. ఇది ఫంక్షన్ కంపోనెంట్లో మనము స్టేట్ని మేనేజ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. యూజెస్ ఆఫ్ యూజ్ స్టేట్ ఎనేబుల్ స్టేట్ మేనేజ్మెంట్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్. ఫంక్షన్ కంపోనెంట్లో స్టేట్ని మేనేజ్ చేయడం కోసము ఇది వాడతాము. ట్రిగర్స్ రీరెండర్స్ వెన్ ద స్టేట్ అప్డేట్స్. స్టేట్ అప్డేట్ చేయడం కోసం మనము యూజ్ స్టేట్ హుక్ వాడతాం. యూజ్ స్టేట్ హుక్ ద్వారానే మనము స్టేట్ని అప్డేట్ చేయగలం అన్నమాట. రిప్లేసెస్ దిస్ డాట్ స్టేట్ ఇన్ క్లాస్ కంపోనెంట్. ఇది దీన్ని క్లాస్ కంపోనెంట్ ఎలా వాడాలంటే దిస్ డాట్ స్టేట్ అని చెప్పేసి దీన్ని ఈ యొక్క కాన్సెప్ట్ మనం వాడవలసి ఉంటుంది. సింటాక్స్ ఎలా ఉంటుంది? స్టేట్, సెట్ స్టేట్, యూజ్ స్టేట్ అనమాట. ఇది సింటాక్స్. దీంట్లో స్టేట్ అంటే స్టోర్స్ ద కరెంట్ వాల్యూ అంటే ఇనీషియల్ వాల్యూ. సెట్ స్టేట్ అంటే న్యూ వాల్యూ అనమాట, అంటే అప్డేటెడ్ వాల్యూ. స్టేట్ యొక్క అప్డేటెడ్ వాల్యూ. ఇనీషియల్ వాల్యూ అంటే డిఫాల్ట్ వాల్యూ, డిఫాల్ట్ స్టేట్ వాల్యూ. ఇలాగా ఈ యొక్క యూజ్ స్టేట్ అనేది మనకి ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్ ఎఫెక్ట్ హుక్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ యూజ్ కేసెస్? యూజ్ ఎఫెక్ట్ హుక్ గురించి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. The use effect hook in React manages side effects in functional components. It replaces lifecycle methods like component did mount to, component did update, and component will unmount to used in class components. ఇది ఏం చేస్తుందంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే రియాక్ట్ మనం స్టేట్ని మేనేజ్ చేసేటప్పుడు మనకి రియాక్ట్ స్టేట్ మేనేజర్స్తో పాటు మనం ఇంకేమైనా ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ ఎఫెక్ట్ని మనం వాడతాము. ఇది లైఫ్ సైకిల్ క్లాస్ కంపోనెంట్లోని లైఫ్ సైకిల్ మెథడ్స్ని ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట. యూజ్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్స్. ఫెచింగ్ డేటా ఫ్రమ్ ఏపీఐ. ఏపీఐ నుంచి డేటాను ఫెచ్ చేసినప్పుడు, డామ్ని అప్డేట్ చేసినప్పుడు, డామ్ అంటే HTML డామ్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఏమైనా ఎలిమెంట్స్ని అప్డేట్ చేసినప్పుడు, సబ్స్క్రైబింగ్ టు ఈవెంట్స్ని మనము వాడుతున్నప్పుడు, అలాగే టైమర్స్ సెట్ చేసినప్పుడు, ఇలాంటప్పుడు మనం యూజ్ ఎఫెక్ట్ని మనం వాడుతుంటాము. సింటాక్స్ ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో సింటాక్స్లో మనకి ఏమేమి ఉంటాయి? యూజ్ ఎఫెక్ట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్, డిపెండెన్సీ. అది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే రన్స్ వెన్ ద కంపోనెంట్ మౌంట్ ఆర్ అప్డేట్స్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కంపోనెంట్ మౌంట్ అయినప్పుడు ఏమైనా అప్డేట్స్ జరుగుతున్నప్పుడు ఇది మనకి రన్ అవుతుంటుంది. డిపెండెన్సీ అరే ఎంటీ ఉందంటే అర్థము కంట్రోల్స్ వెన్ ద ఎఫెక్ట్ రన్స్. ఇది కంట్రోల్. ఎంటీ ఉందంటే ఒకసారి ఇది అప్డేట్ అవ్వమని చెప్పేసి రన్ అవ్వమని చెప్పేసి అర్థం. ఒకసారి మనకి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ రన్ అవ్వమని చెప్పేసి అర్థం అనమాట. వాట్ ఈస్ ద యూజ్ ఎఫెక్ట్ హుక్ అండ్ వాట్ ఆర్ ద యూజ్? డిఫరెంట్ యూజ్ కేసెస్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్. ఎప్పుడెప్పుడు మనము వాడతాం అని చూస్తే రన్ వన్స్ ఆన్ మౌంట్, ఒకసారి మనం రన్ అవడం కోసం. అలాగే రన్ ఆన్ స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా, అంటే స్టేట్ అనేది అప్డేట్ అయినప్పుడల్లా మనకి రన్ అవ్వాలనుకున్నప్పుడు. అలాగే క్లీనప్ ఆన్ అన్మౌంట్. స్టేట్ అనేది డిలీట్ అయినప్పుడు, స్టేట్ అనేది రిమూవ్ అంటే మొత్తం స్టేట్ అనేది అన్మౌంట్ అయినప్పుడు అని చెప్పేసి ఇలాగా అంటే టైమర్ పెట్టుకున్న టైమర్ అయిపోయిన తర్వాత అనమాట. అలాగా ఈ 3 యూజ్ కేసెస్లో మనము యూజ్ ఎఫెక్ట్ హుక్ను వాడుతుంటాము. కామన్ యూజ్ కేసెస్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్: ఫెచింగ్ డేటా ఫ్రమ్ ఏపీఐ, సెట్టింగ్ అప్ ఈవెంట్ లిజనర్స్, అప్డేటింగ్ డాక్యుమెంట్ టైటిల్, అంటే హ్యాండ్లింగ్ టైమర్స్, ఇంటర్వెల్స్. ఈ యొక్క యూజ్ కేసెస్లో మనం యూజ్ ఎఫెక్ట్ హుక్ని వాడతాము. వాట్ ఈస్ డిపెండెన్సీ అరే ఇన్ యూజ్ ఎఫెక్ట్ హుక్? వాట్ ఆర్ ద కేసెస్ ఆర్ దేర్? ద డిపెండెన్సీ అరే ఇన్ యూజ్ ఎఫెక్ట్ డిటర్మైన్స్ వెన్ ద ఎఫెక్ట్ షుడ్ రన్. It is the second argument of a use effect and its values are dependencies that trigger the effect when they change. అంటే యూజ్ ఎఫెక్ట్లో మనకి అరే డిపెండెన్సీ అరే యూజ్ ఏంటి అంటే డిపెండెన్సీ అరేని మనం యూజ్ ఎఫెక్ట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, డిపెండెన్సీ అరే ఉంటుంది. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రన్ అవడానికి కోసం బేస్డ్ ఆన్ డిపెండెన్సీ అరే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. డిపెండెన్సీ అరేని మనం ఎంటీ పెడితే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఓన్లీ వన్స్ మాత్రమే రన్ అవుతుంది.
మనం దాంట్లో ఏమన్నా స్టేట్ గానీ ఏమన్నా పెట్టినట్టయితే, ఆ స్టేట్ ఎప్పుడు అప్డేట్ అయినప్పుడల్లా మనకి కాల్ ఫంక్షన్ అనేది మనకి రన్ అవుతూ ఉంటది. ఇలాగ డిపెండెన్సీ అర్రే అనేది మనకి వర్క్ అవుతూ ఉంటది. యూజెస్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్. నో అర్రే నో అర్రే రన్స్ ఆన్ ఎవ్రీ రెండర్. అంటే మనం ఎంప్టీ పెట్టామనుకోండి రన్స్ ఆన్ ఎవ్రీ రెండర్. ఓన్లీ రెండర్ అయినప్పుడల్లా రన్ అవుతుంటదనమాట. ఎంప్టీ అర్రే రన్స్ ఓన్లీ వన్స్ అన్ అమౌంట్. అంటే రన్స్ ఎంప్టీ అర్రే పెడితే ఓన్లీ వన్ మౌంట్ అంటే అప్డేట్ అయినప్పుడు ఒక్కసారి స్టేట్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే రన్ అవుతుందనమాట. విత్ డిపెండెన్సీలు ఉంటే రన్స్ వెన్ డిపెండెన్సీస్ చేంజ్. ఆ డిపెండెన్సీలో మనం ఏదైతే స్టేట్ని మనము ఇచ్చామో ఆ స్టేట్ అప్డేట్ అయినప్పుడల్లా మనకి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. క్లీనప్ ఫంక్షన్ రిటర్న్ రన్స్ వెన్ ద కంపోనెంట్ అన్బౌండ్. ఎప్పుడు అది రన్ అవుతుంది అంటే ఆ కంపోనెంట్ అన్బౌండ్ అయినప్పుడు, అంటే ఆ కంపోనెంట్ పోయినప్పుడు, డోమ్ నుంచి రిమూవ్ అయినప్పుడు అది రన్ అవుతుంది అనమాట. ఇలాగా యూజ్ కేసెస్ అనేవి చెప్పేసి మనకు ఉంటాయి. సింటాక్స్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్ అనమాట. ఇది సింటాక్స్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్. వాట్ ఈస్ డిపెండెన్సీ అరే ఇన్ యూజ్ ఎఫెక్ట్? వాట్ ఆర్ ద కేసెస్ ఆర్ దేర్? సేమ్ ఇక్కడ మొత్తం మనకి అంటే యూజ్ కేసెస్ అనేవి ఉంటాయి. నో డిపెండెన్సీ అరే రన్స్ ఆన్ ఎవ్రీ రెండర్. ఎంటీ డిపెండెన్సీ అనేది రన్స్ ఓన్లీ ఆన్ మౌంట్. విత్ డిపెండెన్సీస్ ఉంటే ఆ డిపెండెన్సీ చెందినప్పుడు వల్ల మనకి రన్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ డిపెండెన్సీ ఉంటే ఆ మల్టిపుల్ బేస్ ఫెచ్ డేటా అంటే మల్టిపుల్ పారామీటర్స్ చెంజ్ అయినప్పుడల్లా మనకి రన్ అవుతూ ఉంటుంది అనమాట. క్లీనప్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఆ కంపోనెంట్ అన్మౌంట్ అయిందో, అంటే రిమూవ్ అయిపోయిందో మనకి డౌన్ నుంచి, అప్పుడు రన్ అవుతుంది అనమాట. ఇలాగా డిపెండెన్సీ అరే అనేది మనకి రన్ అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్ కాంటెక్స్ట్ హుక్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద యూజ్ కాంటెక్స్ట్ హుక్ అలౌస్ రియాక్ట్ కంపోనెంట్స్ టు యాక్సెస్ గ్లోబల్ స్టేట్ వితౌట్ ప్రాపర్ లింక్. యూజ్ కాంటెక్స్ట్ హుక్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే గ్లోబల్ స్టేట్ని యాక్సెస్ చేయడం కోసము, రియాక్ట్ కంపోనెంట్లో గ్లోబల్ స్టేట్ని యాక్సెస్ చేయడం కోసము వితౌట్ ప్రాపర్ లింక్. ప్రాప్స్ లింక్ అవసరం లేకుండా, అవసరం లేకుండా డైరెక్ట్గా మనం గ్లోబల్ స్టేట్ని ఏ కంపోనెంట్లో అయినా సరే అప్లికేషన్లో యాక్సెస్ చేయాలని అనుకున్నప్పుడు మనము యూజ్ కాంటెక్స్ట్ బుక్ని వాడతాము. ఇట్ హెల్ప్స్ ఇన్ షేరింగ్ డేటా అక్రాస్ మల్టిపుల్ కంపోనెంట్స్ వితౌట్ పాసింగ్ ప్రాప్స్ మాన్యువల్లీ ఎట్ ఎవ్రీ లెవెల్. దీని యొక్క ముఖ్య ఫీచర్ ఏంటంటే డేటాని షేరింగ్ చేస్తుంది. ఎలా అంటే ఒక గ్లోబల్ స్టేట్ నుంచి డేటాని మల్టిపుల్ కంపోనెంట్స్ ఎక్కడ ఏ కంపోనెంట్ అయినా సరే వితౌట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్, వితౌట్ పాసింగ్ ప్రాప్స్, వితౌట్ ప్రాపర్లింగ్, ఇది డైరెక్ట్గా డేటాని షేరింగ్ చేస్తుంది అనమాట యూజ్ కాంటెక్స్ట్. ఇది దీని యొక్క డెఫినేషన్. యూజ్ ఆఫ్ యూజ్ కాంటెక్స్ట్ అవాయిడ్ ప్రాపర్లింగ్ కోసము, సింప్లిఫైస్ స్టేట్ షేరింగ్ అక్రాస్ కంపోనెంట్స్ కోసం, వర్క్స్ విత్ కాంటెక్స్ట్ ఏపీఐ ఇలాగనమాట. కాంటెక్స్ట్ ఏపీఐ కూడా సేమ్ అంతే. టు యూజ్ కాంటెక్స్ట్ ఫాలో దీస్ స్టెప్స్. మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, దాని ప్రకారం మనం యూజ్ కాంటెక్స్ట్ బుక్ని మనం వాడవలసి ఉంటుంది. ఫస్ట్ క్రియేట్ ఏ కాంటెక్స్ట్ యూజింగ్ react.create కాంటెక్స్ట్. దీని ద్వారా మనం ఒక కాంటెక్స్ట్ని క్రియేట్ చేస్తాము. తర్వాత ప్రొవైడ్ ఏ వాల్యూ యూజింగ్ ప్రొవైడర్ని క్రియేట్ చేస్తాము. తర్వాత కన్జ్యూమ్ ద కాంటెక్స్ట్ యూజింగ్ యూజ్ కాంటెక్స్ట్ని మనం యూజ్ చేసి ఆ యొక్క కాంటెక్స్ట్ని మనం చైల్డ్ కంపోనెంట్లో యూజ్ చేస్తాము. ఇంతే తేడా. ఈ 3 స్టెప్స్ ద్వారా మనము యూజ్ కాంటెక్స్ట్ని మనం వాడుకోవాలా. వెన్ టు యూజ్ కాంటెక్స్ట్? వెన్ పాసింగ్ ప్రాప్స్ డీప్లీ బికమ్స్ ఇన్ఎఫిషియంట్. ప్రాప్స్ని మనము డీప్లీ అంటే నెస్టెడ్ చైల్డ్ కంపోనెంట్స్లో మనము ప్రాప్స్ని పాస్ చేయాలనుకున్నప్పుడు యూజ్ కాంటెక్స్ట్ని మనం వాడుకోవాలి. మల్టిపుల్ కంపోనెంట్స్కి మనము సేమ్ స్టేట్ అవసరమైనప్పుడు యూజ్ కాంటెక్స్ట్ని వాడాలి. యూజ్ కాంటెక్స్ట్ ఓన్లీ వెన్ నెసెసరీ. ఎప్పుడైతే నెసెసరీ కంపల్సరీ అనుకున్నప్పుడే దీన్ని వాడాలి, అంతేగాని ఎక్కువ వాడకూడదు. టూ మెనీ కాంటెక్స్ట్ కెన్ స్లో పర్ఫార్మెన్స్. ఎక్కువ మనం కాంటెక్స్ట్లో పెట్టడం వల్ల ఏమిటంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ బాగా డౌన్ అయిపోతుంది. కంబైన్ యూజ్ కాంటెక్స్ట్ విత్ యూజ్ రెడ్యూసర్ ఫర్ బెటర్ స్టేట్ మేనేజ్మెంట్. యూజ్ కాంటెక్స్ట్ని యూజ్ రెడ్యూసర్ బుక్తో కనుక మనం స్టేట్ మేనేజ్మెంట్ చేస్తే అది చాలా బెటర్గా ఉంటుంది. యూజ్ స్టేట్ కంటే కూడా యూజ్ రెడ్యూసర్తో మనం దీన్ని వర్క్ చేస్తాయి. ర్యాప్ ఓన్లీ నెసెసరీ కంపోనెంట్స్ ఇన్సైడ్ ప్రొవైడర్. మనకి ఏ కంపోనెంట్స్లో అయితే మనము ఈ యొక్క డేటాని షేరింగ్ చేయాలి అనుకున్నాము ఆ కంపోనెంట్స్నే
ఈ యొక్క యూజ్ కాంటెక్స్ట్‌లో మనం ర్యాప్ చేయాలి. అన్నిటికి చేయకూడదనమాట. అన్నిటికి చేస్తే మనకి పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంది. వెన్ మేనేజింగ్ గ్లోబల్ స్టేట్స్ లైక్ థీమ్స్, డార్క్ లైట్ మోడ్‌కి, అథెంటికేషన్‌కి, లాంగ్వేజ్ సెట్టింగ్స్‌కి ఇలాంటి వాటికి మనము యూజ్ కాంటెక్స్ట్‌ని వాడుతుంటాము. నెక్స్ట్ యూజ్ కాంటెక్స్ట్ స్టెప్స్. ఫస్ట్ క్రియేట్ కాంటెక్స్ట్, సెకండ్ క్రియేట్ ప్రొవైడరు, థర్డ్ ర్యాప్ ద యాప్ విత్ ప్రొవైడర్, ఫోర్త్ యూజ్ కాంటెక్స్ట్‌ని చైల్డ్ కంపోనెంట్‌లో వాడతాము. ఇది ఎగ్జాంపుల్స్ అనమాట. వాట్ ఈజ్ కాంటెక్స్ట్ ఏపీఐ ఆర్ క్రియేట్ కాంటెక్స్ట్ మెథడ్? వాట్ ఆర్ ప్రొవైడర్ అండ్ కన్జ్యూమర్ ప్రాపర్టీస్? చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది. The create context method in React is used to create a context object which allows data to be passed deeply through the component tree without prop building. సేమ్ యూజ్ కాంటెక్స్ట్ హుక్ లాగా ఇది కూడా ఏం చేస్తుంది, ఒక గ్లోబల్ డేటాని ఏం చేస్తుంది, త్రూ ప్రాప్ బిల్డింగ్ లేకుండా వితౌట్ ప్రాప్ బిల్డింగ్ డేటాని కంపోనెంట్స్కి ఇది పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. యూజ్ కాంటెక్స్ట్ ఏపీఐ ఆర్ యూ క్రియేట్ కాంటెక్స్ట్ అవాయిడింగ్ ప్రాప్ బిల్డింగ్ కోసము, షేరింగ్ స్టేట్ గ్లోబల్లీ కోసం, మేనేజింగ్ స్టేట్ అక్రాస్ డీప్లీ నెస్టెడ్ కంపోనెంట్స్, ఇలాంటి వాటి కోసము మనం కాంటెక్స్ట్ ఏపీఐ లేదా క్రియేట్ కాంటెక్స్ట్ని వాడతాము. సింటెక్స్ క్రియేట్ కాంటెక్స్ట్ ఏపీఐ. ఫస్ట్ ఏం చేస్తాము, క్రియేట్ కాంటెక్స్ట్ క్రియేట్స్ ఎ న్యూ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్. సెకండ్, ద డిఫాల్ట్ వాల్యూస్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ వెన్ దేర్ ఈజ్ నో ప్రొవైడర్ హైర్ ఇన్ ద కంపోనెంట్ ట్రీ. ఇలాగే మనం సింటాక్స్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ స్టెప్ ప్రొవైడర్ కంపోనెంట్, సెకండ్ స్టెప్ యూజింగ్ యూజ్ కాంటెక్స్ట్ కన్జ్యూమర్ అనమాట. ఇలాగా మనము యూజ్ కాంటెక్స్ట్ని మనం యూజ్ చేస్తాము. వాట్ ఈస్ ద యూజ్ రెడ్యూసర్ హుక్ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ యూజ్ స్టేట్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ద యూజ్ రెడ్యూసర్ హుక్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు యూజ్ స్టేట్ ఫర్ మేనేజింగ్ కాంప్లెక్స్ స్టేట్ లాజిక్ ఇన్ రియాక్ట్ ఫంక్షనల్ కంపోనెంట్స్. యూజ్ రెడ్యూసర్ హుక్ అనేది ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ అనమాట. దీనికి యూజ్ స్టేట్లో అనేది మీ యొక్క బిహేవియర్ ఉంటుంది. కాకపోతే యూజ్ స్టేట్ ఏం చేస్తుంది అంటే ఒక సింపుల్ స్టేట్ని మేనేజ్ చేస్తుంది. యూజ్ రెడ్యూసర్ ఏం చేస్తుంది, కాంప్లెక్స్ స్టేట్ లాజిక్ని ఇది మేనేజ్ చేస్తుంది ఫంక్షనల్ కంపోనెంట్స్లో. యూజ్ రెడ్యూసర్లో మనకి చాలా చాలా యూజెస్ ఉంటాయి. యూజ్ రెడ్యూసర్ వల్ల మనకి మల్టిపుల్ యూజెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ద స్టేట్ హ్యాజ్ మల్టిపుల్ రిలేటెడ్ వాల్యూస్ని మనము ఈజీగా కాంప్లెక్స్ స్టేట్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ద నెక్స్ట్ స్టేట్ డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ స్టేట్. ఇది ప్రీవియస్ స్టేట్ మీద ఆధారపడి నెక్స్ట్ స్టేట్ అనేది మనకి వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. యూ నీడ్ క్లియర్ అండ్ మోర్ స్ట్రక్చర్డ్ స్టేట్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా క్లియర్గాను ఒక స్ట్రక్చర్ వైజ్గా ఒక మనకి అండర్స్టాండబుల్గా ఇక్కడ మనకి ఉంటుంది. సింటాక్స్ ఏంటంటే చూసినట్టయితే మనకి ఈ యొక్క యూజ్ రెడ్యూసర్ యొక్క సింటాక్స్ చూసినట్టయితే మనకి జస్ట్ కాన్స్ట్ ఏముంది ఇక్కడ మనకి చాలా సింపుల్ సింటాక్స్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ సింటాక్స్. కాన్స్ట్లో స్టేట్ అంటే ఇనీషియల్ స్టేట్లో ఇది ఇనీషియల్ స్టేట్ ఇది డిస్పాచ్ ఫంక్షన్ అనమాట. ఇది స్టేట్ ఎలాగో ఇది స్టేట్, ఇది ఇనీషియల్ స్టేట్, ఇది ఆ స్టేట్ని అప్డేట్ చేసే స్టేట్ ఫంక్షన్ అనమాట. అంటే స్టేట్ ఫంక్షన్ డిస్పాచ్ అని చెప్పేసి దీంట్లో మనము అంటాము. తర్వాత ఇది యూజ్ రెడ్యూసర్ అనేది ఇది హుక్. ఇది హుక్ నేమ్. దీంట్లో రెడ్యూసర్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. మనం ఒక రెడ్యూసర్ ఫంక్షన్ రాస్తాము, ఆ తర్వాత ఇనీషియల్ స్టేట్ మనము ఇక్కడ కాల్ చేస్తాము. నెక్స్ట్ స్టేట్ మనకి అప్డేట్ స్టేట్, ఇక్కడ అప్డేట్ చేసే మన స్టేట్ ఎలాగో ఇప్పుడు అప్డేట్ చేస్తాము, ఆ అప్డేట్ స్టేట్ డిస్పాచ్ అనేది. ఆ తర్వాత యూజ్ రెడ్యూసర్ ఫంక్షన్లో మనకి ఇట్లా ఏముంటాయంటే పారామీటర్స్ రెడ్యూసర్ ఫంక్షన్ని మనము కాల్ చేస్తాము. ఇక్కడ ఇనీషియల్ స్టేట్ని కాల్ చేస్తాము. చాలా సింపుల్ సింటాక్స్ ఒక రకంగా చెప్పాలంటే. అయితే స్టేట్ అంటే కరెంట్ స్టేట్ వాల్యూ. ప్రజెంట్ మనకి స్టేట్లో ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంటే అంత అనమాట. డిస్పాచ్ అనేది యాక్షన్ ఫంక్షన్ టు ట్రిగ్గర్ స్టేట్ అప్డేట్స్. మనము స్టేట్ ఎలాగ ఉంటుందో
ఇక్కడ స్టేట్ అంటే కరెంట్ స్టేట్ వాల్యూని అప్డేట్ చేసే ఒక ఫంక్షన్, ఒక యాక్షన్ లాంటిదనమాట డిస్పాచ్ అనేది. మూడోది రెడ్యూసర్ ఫంక్షన్. ఇది రెడ్యూసర్ ఫంక్షన్‌లో ఏమేమి ఉంటాయంటే మనకి పారామీటర్స్ స్టేటు, యాక్షన్ 2 ఉంటాయి. ఈ స్టేట్ ఉంటది, ఈ యాక్షన్ అని చెప్పేసి ఇది కూడా ఉంటదనమాట ఇక్కడ. అయితే ఫంక్షన్ దట్ అప్డేట్స్ స్టేట్ బేస్డ్ ఆన్ యాక్షన్. ఇక్కడ స్టేట్ బేస్డ్ ఆన్ స్టేట్, ఇక్కడ యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫంక్షన్‌లో యాక్షన్ అనేది మనము రాస్తుంటాము. ఇది రెడ్యూసర్ ఫంక్షన్. ఇనిషియల్ స్టేట్, ఇక్కడ ఇది ఇనిషియల్ స్టేట్ అనమాట. ద స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద స్టేట్, స్టేట్ యొక్క స్టార్టింగ్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ అనమాట అది. ఇది మనకి యూస్ రెడ్యూసర్ లోపల సింటాక్స్. అయితే మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే యూజ్ రెడ్యూసర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం యూజ్ రెడ్యూసర్ ఒక రెడ్యూసర్ ఫంక్షన్ రాసాము. ఇక్కడ ఈ యొక్క స్టేట్ ఉంది కదా, ఈ యొక్క స్టేట్ ఇనిషియల్ స్టేట్ కౌంట్ 0 అని తీసుకున్నాము. ఇక్కడ రెడ్యూసర్ ఫంక్షన్ ఇక్కడ మనము రాసాము. రెడ్యూసర్ ఫంక్షన్లో మనకి ఏమేమి ఉంటాయి, 6 పారామీటర్స్, ఒక స్టేట్, ఒకటి యాక్షన్. మనకి ఇక్కడ ఏం రాసాము, స్విచ్ స్టేట్మెంట్లో మనము ఈ యొక్క లాజిక్ని మనము రాసాము. ఏమని రాసామంటే స్విచ్ యాక్షన్ టైప్, యాక్షన్ అనేది ఇదనమాట. ఈ యాక్షన్ టైప్ అనేది ఇంక్రిమెంట్ అయితే మనకి రిటర్న్ ఏమవ్వాలా, స్టేట్ డాట్ కౌంట్ +1 అవ్వాలా. డిక్రిమెంట్ అయితే -1 అవ్వాలా. రీసెట్ అయితే కౌంట్ 0 అవ్వాలని చెప్పేసి మనము ఈ యొక్క స్విచ్ స్టేట్మెంట్ లోపల ఆ యొక్క రెడ్యూసర్ని రాసాము, లాజిక్ని రాసాము. ఇక్కడ మనము స్టేట్ని ఇనిషియల్ స్టేట్ కౌంట్ 0 తీసుకున్నాము. డిస్పాచ్ అని చెప్పేసి మనము రాసాము. డిస్పాచ్ అనేది ఇక్కడ ఏంటంటే, డిస్పాచ్ అనేది ఇక్కడ సెట్ స్టేట్ ఫంక్షన్, అనమాట. డిస్పాచ్ టైప్ ఇంక్రిమెంట్ అయితే అన్క్లిక్ డిస్పాచ్ ఏమవ్వాలి, డిస్పాచ్ అవ్వడం అంటే మనము డెలివరీ అవ్వడం అనమాట. డిస్పాచ్ ఏమవ్వాలా, ఇక్కడ టైప్ ఇంక్రిమెంట్ అవ్వాలా. ఇంక్రిమెంట్ అంటే పైన మనము రాసాము. ఇంక్రిమెంట్ అంటే ఏం రాసాము, పైన ఇంక్రిమెంట్ లోపల ఫంక్షన్ లోపల మనము ఇంక్రిమెంట్ లోపల స్టేట్ డాట్ కౌంట్ +1 ప్లస్ అవ్వమని చెప్పి రాసాము. డిస్పాచ్ టైప్ డిక్రిమెంట్ అయితే, ఇక్కడ డిక్రిమెంట్ ఉంది, డిక్రిమెంట్ అయితే మనము స్టేట్ కౌంట్ను -1 చేయమని చెప్పేసి రాసాము. డిస్పాచ్ టైప్ రీసెట్ అయితే, ఇక్కడ ఏం రాసాము, లాజిక్ రిటర్న్ కౌంట్ 0 చేయమని చెప్పేసి. ఇక్కడ ఎంత ఉన్నా సరే మనకి వాల్యూ ఇక్కడ రీసెట్లో మనకి ఏమవ్వాలా, డిస్పాచ్ 0 అనేది అవ్వాలని చెప్పేసి రాసాము. ఇది దీని యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్, వై యూజ్ రెడ్యూసర్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేట్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద యూజ్ రెడ్యూసర్ అనేది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్, హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ యూజ్ స్టేట్. యూజ్ స్టేట్కి దీనికి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇచ్చినట్టయితే, వై యూజ్ రెడ్యూసర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజ్ స్టేట్. యూజ్ స్టేట్ యొక్క ప్లేస్లో మనం యూజ్ రెడ్యూసర్ ఎందుకు యూజ్ చేయాలి అనేది ఇక్కడ చూసినట్టయితే కొంచెం మనకి ఎందుకు యూజ్ చేసినట్టయితే, ఇక్కడ దీని యొక్క డిఫరెన్సెస్ చూసినట్టయితే, స్టేట్ కాంప్లెక్సిటీని బట్టి సింపుల్ స్టేట్ అయితే యూజ్ స్టేట్ యూజ్ చేస్తాం, యూజ్ స్టేట్ హుక్. లేదు నాకు కాంప్లెక్స్ ఉంది స్టేట్, మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, మనకు మల్టిపుల్ లాజిక్ ఉందనుకున్నప్పుడు యూజ్ రెడ్యూసర్ యూజ్ చేస్తాము. ఇక్కడ స్టేట్ అప్డేట్స్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది అన్నమాట యూజ్ స్టేట్లో. ఇక్కడ డిస్పాచ్ అనే ఒక యాక్షన్ ద్వారా ఇక్కడ మనకి స్టేట్ అనేది అప్డేట్ జరుగుతుంది. లాజిక్ మేనేజ్మెంట్ ఇన్సైడ్ ద కంపోనెంట్ లోపల లాజిక్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ సపరేట్ రెడ్యూసర్ ఫంక్షన్ రాస్తాం దీని లాజిక్ కోసము. సపరేట్గా ఒక రెడ్యూసర్ ఫంక్షన్ రాసి దాని ద్వారా మనము ఇక్కడ లాజిక్ అనేది మేనేజ్ చేస్తాము. బెస్ట్ ఫర్ సింపుల్ కౌంటర్స్, ఫామ్ ఇన్పుట్స్. చాలా చిన్న వాటి కోసము సింపుల్ ఫామ్స్ గురించి, ఫామ్ ఇన్పుట్స్ కానీ, సింపుల్ కౌంటర్స్ కానీ, జస్ట్ ఒక సింగిల్ స్టేట్ ఉన్నప్పుడు మనము ఈ యొక్క యూజ్ స్టేట్ని యూజ్ చేసుకోవాలి. కాంప్లెక్స్ ఫామ్స్, మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి మనకి అనుకున్నప్పుడు, మల్టిపుల్ డేటా ఉంది, మల్టిపుల్ స్టేట్ వాల్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు యూజ్ రెడ్యూసర్ని యూజ్ చేసుకోవాలి. వై యూజ్ స్టేట్. ద స్టేట్ ఈజ్ సింపుల్.
అప్డేట్స్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్, డైరెక్ట్గా అప్డేట్స్ అవుతాయి స్టేట్లోకి. స్టేట్ అనేది చాలా సింపుల్గా ఉంది మనకి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, యూజ్ స్టేట్ని యూజ్ చేయాలి. వై యూజ్ రెడ్యూసర్, స్టేట్ లాజిక్ ఈజ్ కాంప్లెక్స్ ఆర్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ వాల్యూస్. ఇక్కడ లాజిక్ అనేది కాంప్లెక్స్గా ఉంది, డిఫికల్ట్గా ఉంది, కన్ఫ్యూజ్గా ఉంది అనుకున్నప్పుడు, అలాగే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి మనకి స్టేట్లో అని చెప్పేసి అనుకున్నప్పుడు యూజ్ రెడ్యూసర్ వాడుకోవాలి. అప్డేట్స్ ఆర్ ట్రిగ్గర్డ్ బై స్పెసిఫిక్ యాక్షన్, ఒక యాక్షన్ జరిగినప్పుడు ఒక అప్డేట్ అనేది ఇలా మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ యాక్షన్స్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు స్టేట్లో మనకి యూజ్ రెడ్యూసర్ బుక్ని యూజ్ చేయాలి. ఇది యూజ్ రెడ్యూసర్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూజ్ మెమో అండ్ వై ఈజ్ ఇట్ యూజ్ఫుల్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రియాక్ట్ డెవలపర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. యూజ్ మెమో అనేది ఒక హుక్. ద యూజ్ మెమో హుక్ ఆప్టిమైజెస్ పర్ఫార్మెన్స్ బై మెమోరైజింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ క్యాల్కులేషన్స్. ఇట్ ప్రివెంట్స్ unnecessary recomputations when dependencies have not changed. యూజ్ మెమో హుక్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటే, ఆప్టిమైజెస్ పర్ఫార్మెన్స్ అంటే మన యొక్క అప్లికేషన్లో ఆ యొక్క డేటా యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆప్టిమైజ్ చేయాలి. అంటే లార్జ్ స్కేల్లో మనము ఉన్నాయి మన క్యాల్కులేషన్స్, పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఉన్నాయి మనకి. ఎక్స్పెన్సివ్ క్యాల్కులేషన్స్ అంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి, అక్కడ లాజిక్స్ ఉన్నాయి. వాటిని వాటిని తగ్గించడం కోసము, ఆప్టిమైజ్ చేయడం కోసము, ఈజీగా రీడబుల్ ఉండడం కోసము, ఈజీగా మెయింటైనబిలిటీ ఉండడం కోసం మనము యూజ్ హుక్ అనే యొక్క హుక్ని మనము యూజ్ చేస్తాము. యూజ్ మెమో ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ బై అవాయిడింగ్ అన్నెసెసరీ క్యాల్కులేషన్స్. ఎక్కువ అన్నెసెసరీగా ఏమి ఉండదు క్యాల్కులేషన్స్. మనము నంబర్ ఉంది, ఒక 4-5 లెటర్ నంబర్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, తర్వాత డాటా అని చెప్పేసి మనకు 10-20 అలా డిజిట్స్ కూడా రావచ్చు ఒకసారి మనము క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు. అలాంటప్పుడు యూజ్ మెమో యూజ్ చేసి మనము ఆ క్యాల్కులేషన్స్ని ఏం చేయాలి, చాలా చిన్న క్యాల్కులేషన్స్ లాగా మనము చేంజ్ చేయాలన్నమాట. అంటే అన్నెసెసరీగా ఎటువంటి మనకి అవసరం లేని వాటిని తగ్గించడం కోసము, అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసము యూజ్ మెమో హుక్ని మనము వాడతాము. రీకంప్యూట్స్ ఓన్లీ వెన్ డిపెండెన్సీ అనేది చేంజ్ అయినప్పుడు మాత్రమే వాటి యొక్క ఆ క్యాల్కులేషన్స్ అనేవి రీక్యాల్కులేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనము పెద్ద వాటిని చిన్నగా ఆప్టిమైజ్ చేస్తాం కాబట్టి. యూజ్ఫుల్ ఫర్ ఎక్స్పెన్సివ్ కంప్యూటేషన్స్, ఫిల్టరింగ్ ఆర్ సార్టింగ్. ఎక్కువ ఏముంటాయి మనకి అంటే ఎక్స్పెన్సివ్ కంప్యూటేషన్స్లో అంటే క్యాల్కులేషన్స్లో ఫిల్టర్ చేస్తాం కదా మనము. ఫిల్టరింగ్ చేసినప్పుడు, షార్టింగ్ చేయడము, ఇలాంటి కొన్ని మెథడ్స్ యూజ్ చేసినప్పుడు మనకి వచ్చే రిజల్ట్స్ అనమాట. ఆ రిజల్ట్స్ని వాటి యొక్క డేటాని, వాటి యొక్క క్యాల్కులేషన్ని మనము చిన్నగా ఆప్టిమైజ్ చేయడం కోసము యూజ్ మెమోని వాడతాము. సింటాక్స్ ఆఫ్ యూజ్ మెమో చూసినట్టయితే మెమోరైజ్డ్ వాల్యూ అని చెప్పేసి మనం ఒక వేరియబుల్ దాకా తీసుకున్నాము. అందులో యూజ్ మెమో హుక్లో తీసుకొని హుక్ లోపల మనము క్యాల్కులేషన్స్ అని చెప్పి కంప్యూట్ ఎక్స్పెన్సివ్ వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన డిపెండెన్సీ 1, డిపెండెన్సీ 2, డిపెండెన్సీ 1, డిపెండెన్సీ 2 ఇది దాని యొక్క సింటాక్స్. దాని ద్వారా మనము ఈ యొక్క యూజ్ మెమో హుక్ని మనము అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసం మనము వాడతాము. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుంది, ఫంక్షన్ దట్ రిటర్న్స్ ద కంప్యూటెడ్ వాల్యూ. ఏం చేస్తుంది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఇది డిపెండెన్సీ వన్ ఏం చేస్తుంది అంటే రిటర్న్ చేస్తుంది ఫంక్షన్ దట్ రిటర్న్స్ ద కంప్యూటెడ్ వాల్యూ. ఈ ఫంక్షన్ కంప్యూటెడ్ వాల్యూని ఏదైతే క్యాల్కులేషన్ చేసామో దానిని రిటర్న్ చేస్తుంది అనమాట. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుంది, డిపెండెన్సీ ఎరే. ఇది డిపెండెన్సీ ఎరే అంటే ఈ యొక్క ఏదైతే మనం ఇక్కడ స్టేట్ ఇచ్చామో ఆ స్టేట్ యొక్క అప్డేట్స్ బట్టి ఆ స్టేట్ యొక్క చేంజెస్ని బట్టి ఇక్కడ మనకి ఈ యొక్క హుక్ అనేది వర్క్ అవ్వాలని చెప్పేసి మనము ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్స్ ఏ మెమోరైజ్డ్ రిజల్ట్ అనేది ఆప్టిమైజ్డ్ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్, మనకి యూజ్ మెమో యొక్క ఎగ్జాంపుల్.
వాట్ ఈస్ ద యూజ్ కాల్ బ్యాక్ అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ విత్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్? ఇది కూడా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసమే చాలా చాలా యూజ్ఫుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ హుక్ అనమాట రియాక్ట్లో. ద యూజ్ కాల్ బ్యాక్ ద యూజ్ కాల్ బ్యాక్ హుక్ మెమోరైజెస్ ఫంక్షన్స్ అనమాట. మెమోరైజ్ ఫంక్షన్స్ మీనింగ్ ఇట్ రిటర్న్స్ ద సేమ్ ఫంక్షన్ ఇన్స్టెన్స్ అన్లెస్ ఇట్స్ డిపెండెన్సీస్ చేంజ్. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ అన్నెసెసరీ రీక్రియేషన్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ద చైల్డ్ కంపోనెంట్. మనము యూస్ మెమో అనేది అది ఎక్స్పెన్సివ్ క్యాలిక్యులేషన్ని ఆప్టిమైజ్ చేయడం కోసము, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసము వాడతాము. యూజ్ కాల్ బ్యాక్ అనేది ఎక్స్పెన్సివ్ ఫంక్షన్స్, అన్నెసెసరీ ఫంక్షన్స్ని తగ్గించడం కోసము, ఎక్స్పెన్సివ్ ఫంక్షన్స్ని ఆప్టిమైజ్ చేయడం కోసము మనము ఈ యూజ్ కాల్ బ్యాక్ యొక్క హుక్ని వాడతాము. అవాయిడ్స్ అన్నెసెసరీ రీరెండర్స్ ఆఫ్ చైల్డ్ కంపోనెంట్. ఎక్కువ రెండర్స్ జరగకూడదు మనకి. ఒక కంపోనెంట్ లోపల ఎంత తక్కువ రెండర్స్ జరిగితే మనకి అంత పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అప్లికేషన్ యొక్క. అందుకని యూజ్ కాల్ బ్యాక్ ఏం చేస్తుంది, రీరెండర్స్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ ఇన్ కంపోనెంట్స్ దట్ యాక్సెప్ట్ ఫంక్షన్స్ యాజ్ ప్రాప్స్. ఏ కంపోనెంట్స్ అయితే ఫంక్షన్స్ని ప్రాప్స్ లాగా యాక్సెప్ట్ చేసుకుంటాయో ఆ యొక్క కంపోనెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. యూజ్ఫుల్ ఇన్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఏపీఐ కాల్స్ అండ్ మెమోరైజ్డ్ కంప్యూటేషన్స్. ఇది ఎక్కువ మనం దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈవెంట్ హ్యాండ్లర్స్, ఈవెంట్స్ కానివ్వండి అలాంటివి, ఏపీఐ కాల్స్ డేటాని ఫెచ్ చేయడం, మెమోరైజ్డ్ కంప్యూటర్స్ అంటే క్యాలిక్యులేషన్స్ ఇలాగా. వీటి మనం చేసేటప్పుడు ఈ యూజ్ కాల్ బ్యాక్ను వాడటం వల్ల మనకు ఇంప్రూవ్మెంట్ ఆప్టిమైజేషన్ అనేది జరిగి మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సింటాక్స్ అనేది కాన్స్టెంట్ మెమోరైజ్డ్ కాల్ బ్యాక్ అనేది మనం రాసాము. దీని లోపల యూజ్ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్ ఉపయోగించి ఈ యొక్క హుక్ను ఉపయోగించి ఈ డిపెండెన్సీని బట్టి ఈ యొక్క లాజిక్ అనేది ఇక్కడ మనకి రన్ అవుతూ ఉంటుంది. డిపెండెన్సీస్ మీద డిపెండ్ అయ్యే మనకి ఈ యొక్క ఫంక్షన్ అనేది ఈ మధ్యలో ఉన్న ఈ యొక్క ఏదైతే లాజిక్ ఉందో అది వర్క్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ దట్ నీడ్స్ మెమోరైజేషన్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఇస్తాం అనమాట. ఇక్కడ ఆ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ దట్ నీడ్స్ మెమోరైజేషన్. ఏ ఫంక్షన్ అయితే మనము ఆప్టిమైజ్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకున్నామో ఆ ఫంక్షన్ అక్కడ మనము ఇస్తామన్నమాట. సెకండ్ ఆర్గ్యుమెంట్ డిపెండెన్సీ ఏరేలో మనం ఏదైతే ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని అదనేది ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనకి వర్క్ అవుతూ ఉంటుంది. రిటర్న్స్ ఏ మెమోరైజ్డ్ ఫంక్షన్. దీని ద్వారా ఏమవుతుంది, అది ఏం చేస్తుంది, ఈ యొక్క యూజ్ కాల్ బ్యాక్ అని ఈ యొక్క ఫంక్షన్ లోపల మెమోరైజ్డ్ ఫంక్షన్ని అంటే ఆప్టిమైజ్డ్ చేసిన ఫంక్షన్ని మనకి ఇది రిటర్న్ చేస్తుంది. ఇది మనకి ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద యూజ్రెఫ్ హుక్ అండ్ హౌ కెన్ ఇట్ బి యూజ్డ్? ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ హుక్ అనమాట రియాక్ట్ బేస్లో. ద యూజ్రెఫ్ హుక్ ఇన్ రియాక్ట్ క్రియేట్స్ ఎ మ్యూటబుల్ రిఫరెన్స్ దట్ పర్సిస్ట్ అక్రాస్ రెండర్స్ వితౌట్ కాజింగ్ రీరెండర్స్. అంటే రీరెండర్స్ జరగకుండా అప్లికేషన్లో మనకి రీరెండర్ జరగకుండా రియాక్ట్ క్రియేట్స్ ఏ మ్యూటబుల్ అంటే మూమెంట్ చేంజ్ అయ్యేది. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వలేదు, మ్యూటబుల్ అంటే చేంజ్ అయ్యేది. ద యూజ్రెఫ్ హుక్ ఇన్ రియాక్ట్ క్రియేట్స్ ఏ మ్యూటబుల్ రిఫరెన్స్ అనమాట. చేంజ్ అయ్యే రిఫరెన్స్ తీసుకోండి. ఇది రీరెండర్ అవ్వకుండా పర్ఫార్మెన్స్ పెరగడం కోసం కూడా ఇది మనం యూజ్ చేస్తాము. రీరెండర్ అవ్వకుండా ప్రతిసారి 1-2 సార్లు రెండర్ అవ్వకుండా అది మనము మ్యూటబుల్స్ని మనము ఈ యొక్క యూజ్రెఫ్ హుక్ ద్వారా మనము వాడతాము. యూజ్ ఆఫ్ యూజ్రెఫ్ యాక్సెసింగ్ అండ్ మోడిఫైయింగ్ DOM ఎలిమెంట్స్. DOM ఎలిమెంట్స్ ఏముంటాయి మనకి, HTML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఉండే HTML ఎలిమెంట్స్ని మనము యూజ్రెఫ్ హుక్ ద్వారా మనము యాక్సెస్ చేసి వాటిని ఏం చేస్తాము, రెండర్ చేస్తాము. స్టోరింగ్ వాల్యూస్ దట్ డోంట్ ట్రిగ్గర్ రీరెండర్స్. ఇది రీరెండర్ జరగకుండా ఇది ఒక వాల్యూస్ని స్టోరింగ్ వాల్యూస్ దట్ డోంట్ ట్రిగ్గర్ రీరెండర్ జరగకుండా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట ఈ యూజ్రెఫ్ హుక్ అనేది.
మేనేజింగ్ సెట్ టైమ్ అవుట్ ఆర్ సెట్ ఇంటర్వల్. సెట్ టైమ్ అవుట్ అండ్ సెట్ ఇంటర్వల్ మెథడ్స్ యూజ్ చేసుకొని ఇది యూజర్ ఎఫ్ హుక్ అనేది మనకి వర్క్ అవుతూ ఉంటుంది. సింటాక్స్ అనేది రెఫ్ కంటైనర్ అని చెప్పేసి మనం ఒక వేరియబుల్ తీసుకున్నాము. దానికి యూజర్ ఎఫ్ అని చెప్పేసి మనం ఈ హుక్ని అసైన్ చేసాము. ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇస్తాము. ఇది తీసుకుని మనము వాడుకుంటాం. రెఫ్ కంటైనర్ అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని మనము మన అప్లికేషన్లో వాడుకుంటాం. రిటర్న్స్ అండ్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. పర్సిస్ట్ అక్రాస్ రెండర్స్ డస్ నాట్ ట్రిగ్గర్ ఈ రెండర్స్ అప్డేట్. అప్డేట్ అయినప్పుడల్లా ఇది రెండర్ చేయదు అనమాట. రీరెండర్ అనేది చేయదు అనమాట. అందుకని చెప్పేసి ఇది వాడతాం అనమాట. అలా మనం యూజర్ ఎఫ్ విత్ ఇన్పుట్స్, యూజర్ ఎఫ్తో మనము ఎక్కువ మనం ఫామ్ ఇన్పుట్స్నే మనం యూజర్ ఎఫ్తో మనము యాక్సెస్ చేస్తుంటాం. ఫామ్ ఇన్పుట్స్ అనమాట. వాట్ ఆర్ కస్టమ్ హుక్స్ ఇన్ రియాక్ట్ అండ్ హౌ డూ యూ క్రియేట్ వన్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హుక్స్లో కస్టమ్ హుక్స్. ఏ కస్టమ్ హుక్ ఇన్ రియాక్ట్ ఈజ్ ఏ రియూజబుల్ ఫంక్షన్ దట్ ఎన్క్యాప్సులేట్స్ లాజిక్ యూజింగ్ బిల్ట్-ఇన్ హుక్స్. మనకి ఏదైతే రియాక్ట్ ఇచ్చిన హుక్స్ ఉన్నాయో, బిల్ట్-ఇన్ హుక్స్ ఉన్నాయో, యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, ఇలాంటి యూజ్ కాంటెక్స్ట్, వీటిని యూజ్ చేసుకొని మనం కస్టమ్ హుక్ని క్రియేట్ చేస్తాం. మన యొక్క ఓన్ హుక్. ఇది మనకి ఎక్కువ మనం ఒక లాజిక్ని మనము 2 కంటే ఎక్కువ చోట వాడాలి. 2 కంటే ఎక్కువ చోట అంటే మల్టిపుల్ టైమ్స్ మనము ఒక లాజిక్ని మల్టిపుల్ కంపోనెంట్స్లో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈ యొక్క బిల్ట్-ఇన్ హుక్స్ ఏవైతే ఉన్నాయో రియాక్ట్ ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుని ఒక హుక్ని మనం క్రియేట్ చేసుకుంటాము. ఇట్ అలౌస్ కోడ్ రీయూజ్ అక్రాస్ మల్టిపుల్ కంపోనెంట్స్ వితౌట్ రిపీటింగ్ లాజిక్. అంటే పొద్దాగా రాయకుండా ఒక లాజిక్ని మనము ఇలాగ కస్టమ్ హుక్ క్రియేట్ చేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని కస్టమ్ హుక్గా మార్చేసి దాన్ని మనము మల్టిపుల్ కంపోనెంట్స్లో మల్టిపుల్ టైమ్స్ వాడుకోవటం కోసము వాడేది కస్టమ్ హుక్. యూజ్ ఆఫ్ కస్టమ్ హుక్ రీయూజబిలిటీ కోసం. ముఖ్యంగా రీయూజబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం. అవాయిడ్ డూప్లికేట్ కోడ్. ప్రతిసారి ఆ కోడ్ రాయడం కంటే కూడా ఒకసారి రాసేసి దాన్ని అన్ని చోట్ల వాడుకోవడం అనేది డూప్లికేట్ అవ్వదప్పుడు అప్పుడు రీయూజబిలిటీ కూడా పనికొస్తుంది. క్లీన్ కోడ్ కూడా మనకి క్లీన్గా నీట్గా ఉంటుంది. బెటర్ రీడబిలిటీ కూడా మనకి డెవలపర్కి ఈజీగా ఉంటుంది. చూడగానే మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సింటాక్స్ ఆఫ్ కస్టమ్ హుక్. కస్టమ్ హుక్ మనం తయారు చేయాలంటే యూజ్ కస్టమ్ హుక్ అని చెప్పేసి మనం ఒక నేమ్ ఇచ్చాము. దాని లోపల మనం ఏం చేసాము, ఒక మామూలుగా ఈ యొక్క యూజ్ స్టేట్ హుక్ని మనం వాడి ఒక హుక్ని తయారు చేసుకున్నాం అన్నమాట. ఇది కస్టమ్. వాట్ ఆర్ కస్టమ్ హుక్స్ రియాక్ట్? ఈ కస్టమ్ హుక్లో మనకి ఎగ్జాంపుల్ అనమాట. కస్టమ్ హుక్ ఫర్ కౌంటర్, యూజ్ కౌంటర్ అని చెప్పేసి మనం కస్టమ్ హుక్ తయారు చేసాం. క్రియేట్ యూజ్ కౌంటర్ హుక్ అని చెప్పేసి తయారు చేసాము. ఇక్కడ యూజ్ కౌంటర్ హుక్, ఇక్కడ యూజ్ కౌంటర్ హుక్ తయారు చేసాము. కౌంటర్, సెట్ కౌంటర్ అనేది ఇది యూజ్ స్టేట్ హుక్ని వాడాము. యూజ్ స్టేట్ హుక్ని వాడి మనము ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్ అనేది 3 ఫంక్షన్లు రాసుకొని కౌంట్ని, ఇంక్రిమెంట్ని, డిక్రిమెంట్ని, రీసెట్ ఈ 4 ఫంక్షన్ని మనము రిటర్న్ చేసి మనము యూజ్ కౌంటర్ లోపల రిటర్న్ చేసాము. అంటే యూజ్ కౌంటర్ని మనం వాడి ఇక్కడ యూజ్ కౌంటర్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ యొక్క యూజ్ కౌంటర్ లోపల మనం ఏదైతే రిటర్న్ చేసామో ఆ ఫంక్షన్స్ వాటన్నిటిని కూడా మనం ఈ యొక్క చైల్డ్ కంపోనెంట్లో వేరే కంపోనెంట్లో మనము వాడుకున్నాం అన్నమాట. ఇది క్రియేట్ చేసే విధానము, ఇది యూజ్ చేసే విధానము. యూజ్ కస్టమ్ హుక్. వాట్ ఈస్ ద యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్? యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ హుక్ కంపేర్ విత్ యూజ్ ఎఫెక్ట్ హుక్. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంపార్టెంటే మనకి. ద యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ హుక్ ఈజ్ సిమిలర్ టు యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్కి సిమిలర్గా ఉంటుంది అనమాట. బట్ ఇట్ ఫైర్స్ సింక్రనస్లీ ఆఫ్టర్ ద DOM మ్యూటేషన్స్ అండ్ బిఫోర్ ద బ్రౌజర్ రిపేర్స్. ఇది ఎప్పుడు మనకి ఇది అంటే ఫైర్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే సింక్రనస్లీ అంటే అసింక్రనస్కి వ్యతిరేకం అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇది మనకి ఎగ్జిక్యూట్ అవటం సింక్రనస్లీ అంటే. అసింక్రనస్లీ అంటే అన్నీ ఒకేసారి సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవడం. డామ్ మ్యూటేషన్స్ అంటే డామ్లో మ్యూటేషన్స్ జరిగిన తర్వాత ప్లస్ బ్రౌజర్లో ఇది ఎగ్జిక్యూట్ అయ్యే ముందనమాట. అలాంటి సమయంలో ఈ మధ్య దాని యొక్క మిడిల్స్ యొక్క ఆ యొక్క సమయంలో
ఇది యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ హుక్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. దిస్ మేక్స్ ఇట్ యూజ్ఫుల్ ఫర్ మెజరింగ్ లేఅవుట్ అండ్ మేకింగ్ ఇమీడియట్ డామ్ అప్డేట్స్. లేఅవుట్ మెజరింగ్ కోసము, అలాగే ఇమీడియట్గా డామ్లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో అప్డేట్ ఏమైనా జరగాలి అనుకున్నప్పుడు ఇలాంటి యొక్క యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ బుక్ని మనం వాడి చేసుకోవచ్చు. యూజెస్ ఆఫ్ యూజ్ లేఅవుట్ ఏమున్నాయి దీని యొక్క యూజెస్ చూసినట్టయితే, వెన్ యూ నీడ్ టు మెజర్ డామ్ ఎలిమెంట్స్. డామ్ ఎలిమెంట్స్ని మెజర్ చేయడం అంటే గెటింగ్ ఆఫ్ సెట్ విడ్త్, స్క్రోల్ హైట్, ఆ యొక్క వ్యూ పోర్ట్ హైట్, వ్యూ పోర్ట్ విడ్త్, ఆ యొక్క అంటే వాటి డామ్ మెజర్మెంట్స్ అనమాట. ఇవి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ యొక్క మెజర్మెంట్స్. వాటికి మనం వాటిని ఏమన్నా చేంజెస్ చేయాలన్నా, వాటిని ఏమన్నా వాడుకోవాలనుకున్నప్పుడు యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ని మనము వాడతాము. వెన్ మేకింగ్ సింక్రోనస్ యూఐ అప్డేట్స్ దట్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ ద బ్రౌజర్ అండ్ స్పెయిన్స్. సింక్రోనస్ యూఐ అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి మనకి యూఐ అనేది అప్డేట్ అవ్వాలి అనుకున్నప్పుడు దీన్ని వాడతాము. వెన్ డీలింగ్ విత్ యానిమేషన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ వేర్ ఫ్లికరింగ్ షుడ్ బి ప్రివెంటెడ్. ఒకదాని తర్వాత ఒక యానిమేషన్, ఒక ట్రాన్సాక్షన్ జరగాలి అనుకున్నప్పుడు ఫ్లికరింగ్ లేకుండా, అంటే డిస్టర్బెన్స్ లేకుండా వాటిని ఈజీగా స్మూత్గా అవి వర్క్ అవటం కోసం మనము యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనే దాన్ని మనం బుక్ని మనము వాడతాము. వాట్ ఈజ్ యూజ్ లేఅవుట్ హుక్ కంపేర్ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ సేమ్ క్వశ్చన్ అనుకున్నా, సేమ్ మనం ఏం చేసామంటే ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి చూపిస్తున్నాము. ఏమున్న డిఫరెన్సెస్ చూసినట్టయితే, రన్స్ ఆఫ్టర్ రెండర్ అండ్ బ్రౌజర్ రీప్రింట్స్. యూజ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది? ఆఫ్టర్ రెండర్, పేజ్ రెండర్ అయిన తర్వాత, కంపోనెంట్ రెండర్ అయిన తర్వాత, మరియు బ్రౌజర్లో మనకి డేటా అనేది రీపెయిడ్ అంటే మనకి అప్డేట్ అయిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. నాన్ బ్లాకింగ్ సింక్రానస్, ఇది సింక్రానస్ బిహేవియర్ కలిగి ఉంటుంది. అంటే మనకి 4-5 ఉన్నాయి, ఇప్పుడు ఒకేసారి 4-5 స్టేట్స్ అప్డేట్ చేయాలి మనం. అప్పుడు అన్నీ కూడా సైమల్టేనియస్గా అన్నీ ఒకటి ఒకటి బ్లాక్ అవ్వకుండా, ఏది కూడా బ్లాక్ అవ్వకుండా 4 ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా సైమల్టేనియస్గా అన్నీ కూడా ఒకేసారి అక్కడ వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. అదే సింక్రానస్ అంటే ఇక్కడ బ్లాక్ చేస్తుంటుంది అనమాట. సింక్రానస్ అంటే బ్లాక్ చేయడం అంటే ఒకదాని తర్వాత ఒకటి సింగిల్ థ్రెడ్ అని చెప్పేసి అంటారు. సింగిల్ థ్రెడ్ ఫ్లో అని చెప్పేసి అంటారు. అంటే ఒక 4 ఉన్నాయి మనకి, 4 అప్డేట్స్ అనేది జరగాల మనకి యూఐలో. ఫస్ట్ ఒక అప్డేట్ జరిగిన తర్వాత సెకండ్ అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ అప్డేట్. ఇలా చేస్తే సింక్రోనస్ అని చెప్పేసి అంటారు. అది యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ బిహేవియర్ అనమాట. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్. ఏదో యూజ్ ఎఫెక్ట్ అంటే అసింక్రోనస్ అంటే 4 ఉంటే 4 కూడా ఒకదాని తర్వాత సంబంధం లేకుండా 4 కూడా ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. 4 కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఫెచింగ్ డేటా, ఈవెంట్ లిజనర్స్, అప్డేటింగ్ ద డాక్యుమెంట్ టైటిల్, ఇలాంటి వాటికి మనము యూజ్ ఎఫెక్ట్ వాడతాము. మెజరింగ్ డామ్ సైజ్, యానిమేషన్స్, సింక్రనైజింగ్, ఇలాంటి వాటికి మనము యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ వాడతాము. జనరల్లీ బెటర్ ఫర్ పర్ఫార్మెన్స్. యూజ్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా బెటర్ అనమాట. ఫెచింగ్ ఏపీఐ కాల్స్, ఈవెంట్ లిజనర్స్కి, ఇట్లా వాటికి బాగా చాలా చాలా 100% వాడతాము. ఫెచింగ్ డేటా చేసినప్పుడు, ఏపీఐ కాల్స్ ఇచ్చినప్పుడు మనము రియాక్ట్లో 100% యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది వాడతాము. కెన్ బ్లాక్ రెండరింగ్ ఇఫ్ యూజ్డ్ ఇన్కరెక్ట్లీ. ఒకవేళ మనము రాంగ్ కనుక చేసినట్టయితే ఇది మొత్తాన్ని రెండర్నే బ్లాక్ చేస్తుంది. రెండర్ మొత్తం ఆగిపోతుంది అనమాట. ఇది మనకి దీని యొక్క మధ్య యొక్క డిఫరెన్సెస్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రియాక్ట్ హుక్స్ ఓవర్ లైఫ్ సైకిల్ మెథడ్స్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 100% అడుగుతాను అనమాట. రియాక్ట్ హుక్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రియాక్ట్ 16.8 to allow functional components to manage state and side effects, eliminating the need for class components in most cases. ఈ యొక్క రియాక్ట్ హుక్స్ అనేవి మనకి రియాక్ట్ మొత్తము ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 16 వర్షన్స్ తర్వాత 16.8 వర్షన్ లోపల ఇవి ఫంక్షన్ కంపోనెంట్స్ మేనేజ్ చేయడం కోసము, అందులో స్టేట్ని సైడ్ ఎఫెక్ట్ని మేనేజ్ చేయడం కోసము ఈ యొక్క రియాక్ట్ హుక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా క్లాస్ కంపోనెంట్స్ని కూడా అవాయిడ్ చేయడం కోసము ఈ యొక్క రియాక్ట్ హుక్స్ని మనము ఇక్కడ రియాక్ట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హుక్స్ ప్రొవైడ్ ఏ క్లీనర్ అండ్ మోర్ ఎఫిషియంట్ వే టు హ్యాండిల్ కంపోనెంట్ లాజిక్ కంపేర్ టు ట్రెడిషనల్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇన్ క్లాస్ కంపోనెంట్స్. క్లాస్ కంపోనెంట్స్లో మనం లైఫ్ సైకిల్ మెథడ్స్ యూజ్ చేసి మనం లాజిక్ని ఏం చేస్తాము, బిల్డ్ చేస్తాము, యూఐని బిల్డ్ చేస్తాము. అక్కడ మనకి కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. ప్రతిదానికి కూడా ఒక లైఫ్ సైకిల్ మెథడ్ అనేది వాడాలి. కానీ రియాక్ట్ హుక్స్లో వితౌట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇక్కడ ఈజీగా
క్లియర్‌గా మనము ఎఫిషియంట్‌గా ఒక డెవలపరు ఈ యొక్క లాజిక్‌ని హ్యాండిల్ చేయగలడం. ఫంక్షనల్ కంపోనెంట్‌లో హ్యాండిల్ చేయడానికి దీనిని తీసుకురావడం జరిగింది. అడ్వాంటేజెస్ ఆఫ్ హుక్స్ ఓవర్ లైఫ్ సైకిల్ మెథడ్స్. లైఫ్ సైకిల్ మెథడ్స్‌తో కంపేర్ చేస్తే హుక్స్‌లో ఏమున్నాయి? స్పెషాలిటీస్ అని చూసినట్టయితే క్లీనర్ అండ్ సింప్లర్ కోడ్. నో మోర్ బైలోప్రేట్స్. చాలా నీట్‌గా. నో నీడ్ ఫర్ ఏ కన్‌స్ట్రక్టర్ ఆర్ దిస్ స్టేట్ షార్టర్, మోర్ రీడబుల్ అండ్ ఈజియర్ టు మెయింటైన్. ఇయన్నీ గూడా చాలా చాలా క్లియర్‌గా, సింపుల్‌గా ఉంటదనమాట ఫంక్షనల్ కంపోనెంట్. అంతే. ఫంక్షనల్ కంపోనెంట్ ఫంక్షన్ రాసామా, దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసామా, అలాగే దాని లోపల స్టేట్‌ని క్రియేట్ చేసామా, స్టేట్‌ని అప్డేట్ చేసామా, దాన్ని రిటర్న్ చేసామా. అంతే. జేఎస్ఎస్‌లో రిటర్న్ చేసామా. చాలా సింపుల్‌గా 3-4 స్టెప్స్‌లో మనము ఒక ఫంక్షనల్ కంపోనెంట్ అనేది మనము ఈజీగా క్రియేట్ చేయొచ్చు. నో నీడ్ ఫర్ బైండింగ్ దిస్. ఇక్కడ దిస్ అనే మన యొక్క ఈ యొక్క కీవర్డ్‌ని మనం వాడక్కర్లేదు. దానికి దిస్ డాట్ స్టేట్, దిస్ డాట్ స్టేట్ అని చెప్పేసి వాడక్కర్లేదనమాట. చాలా సింపుల్‌గా వితౌట్ దిస్ మనం ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు. కంబైన్స్ మల్టిపుల్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇంటూ వన్. లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమున్నాయి? కంపోనెంట్ డిడ్ మౌంట్ అని, కంపోనెంట్ డిడ్ అన్మౌంట్ అని, కంపోనెంట్ డిడ్ విల్ మౌంట్ అని చెప్పేసి ఇలాగ చాలా ఉంటాయి. ప్రతిదానికి కూడా అక్కడ క్లాస్ కంపోనెంట్‌లో ఒక్కొక్క యాక్షన్‌కి, ఒక్కొక్క వర్క్‌కి మనం ఒక్కొక్క మెథడ్‌ని యూజ్ చేసి మనం కోడ్‌లో రాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇయన్నీ కలిపి కూడా ఒక హుక్‌లో దీన్ని వీళ్ళు చేర్చడం జరిగింది. కాబట్టి ఒక హుక్ ద్వారా అన్నీ గూడా మనము వదిలేసి అన్నిటి ప్లేస్‌లో ఒక హుక్‌ని మనం వాడేసి రియాక్ట్ హుక్‌ని వాడేసి మనము వర్క్ చేసుకోవచ్చనమాట చాలా సింపుల్‌గా. ఎంకరేజెస్ రీయూజబుల్ లాజిక్ విత్ కస్టమ్ హుక్స్. ఇంకా ఇక్కడ ఏముంది? కస్టమ్ హుక్‌లో గూడా మళ్ళీ కస్టమ్ ఉంది. రియాక్ట్ ఇచ్చే ఇన్‌బిల్ట్ హుక్స్ కాకుండా మనము మన అవసరానికి తగ్గట్టు మనం ఓన్‌గా కస్టమ్ హుక్‌ని కూడా మనము క్రియేట్ చేసుకొని, ఆ యొక్క క్రియేట్ చేసిన ఆ హుక్‌లో ఉన్న ఆ హుక్ అంటే ఫంక్షన్. ఆ ఫంక్షన్‌లో ఉన్న లాజిక్‌ని మల్టిపుల్ కంపోనెంట్స్‌లో మల్టిపుల్ టైమ్స్ మనం రీయూజ్ చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఉంటుంది హుక్స్‌లో. బెటర్ పెర్ఫార్మెన్స్ విత్ ఫేవర్ రీలెండర్స్. పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఫాస్ట్‌గా, చాలా మంచి పెర్ఫార్మెన్స్‌ని ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. హుక్స్‌లో కూడా పెర్ఫార్మెన్స్ పెంచడానికి యూజ్ ఎఫెక్ట్ హుక్ అని, యూజ్ మెమో హుక్ అని, యూజ్ కాల్ బ్యాక్ హుక్ అని ఇట్లా మనకి హుక్స్‌లో ఇవ్వడం జరిగిందనమాట. ఇవి మనకి అడ్వాంటేజెస్ అనమాట హుక్స్. వాట్ ఆర్ కంపోనెంట్ లైఫ్ సైకిల్ ఫేసెస్ అండ్ మెథడ్స్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతారు ఇంటర్వ్యూలో కంపల్సరీగా. రియాక్ట్ లైఫ్ సైకిల్ ఫేసెస్ అండ్ మెథడ్స్. ఇక్కడ ఎక్కడ ఉంటాయి ఇవి అంటే క్లాస్ కంపోనెంట్‌లో ఉంటాయి. క్లాస్ కంపోనెంట్స్ అంటే ఓల్డర్ కంపోనెంట్స్. ప్రజెంట్ మోడర్న్ కంపోనెంట్స్ అంటే ఫంక్షనల్ కంపోనెంట్స్. ప్రజెంట్ 99% మనం ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్‌లో వాడేది ఫంక్షనల్ కంపోనెంట్స్. ఇన్ రియాక్ట్ క్లాస్ కంపోనెంట్స్ ద కంపోనెంట్ లైఫ్ సైకిల్ హ్యాస్ 3 మెయిన్ ఫేసెస్. రియాక్ట్ యొక్క క్లాస్ కంపోనెంట్స్‌లో లైఫ్ సైకిల్ ఫేసెస్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. 3 మెథడ్స్ ఉంటాయి. లైఫ్ సైకిల్ ఫేసెస్ 3 ఉంటాయి. ముఖ్యంగా ఏంటవి చూసినట్టయితే ఫస్ట్‌ది మౌంటింగ్ ఫేజ్, సెకండ్‌ది అప్డేటింగ్ ఫేజ్, మూడోది అన్మౌంటింగ్ ఫేజ్. మౌంటింగ్ ఫేజ్ అంటే జస్ట్ ఏం లేదు. మౌంటింగ్ అంటే క్రియేట్ చేసే ఫేజ్. క్రియేట్ చేయడం. ఇప్పుడు ఒక పిల్లగాడు ఉన్నాడండి, మనిషి ఉన్నాడు. మనిషికి కూడా ముఖ్యంగా 3 ఫేజ్‌లే ఉంటాయి లైఫ్‌లో. ఒకటి పుట్టడం, రెండవది పెరగడం. అంటే పెరగడం అంటే చేంజెస్ అవుతూ ఉంటాయి కదా! చిన్నప్పుడు పుట్టిన కాడ నుంచి ముసలోడయ్యే వరకు మధ్యలో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఒక మనిషిలో. అదేంటంటే అప్డేట్ ఫేజ్ అనమాట. అంటే చేంజ్ అవ్వడం, పెరగటం. మూడోది చనిపోవడం. 3 ఫేజ్‌లు ఉంటాయి. ప్రతి జీవి యొక్క లైఫ్‌లో లైఫ్ సైకిల్‌లో 3 ఫేజెస్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. కంపోనెంట్‌ని క్రియేట్ చేయడం ఒక ఫేజ్. అదే మౌంటింగ్ ఫేజ్. రెండోది కంపోనెంట్‌ని అప్డేట్ చేయటం. అది అప్డేటింగ్ ఫేజ్. అంటే కంపోనెంట్‌లో చేంజెస్ జరగటం అన్నమాట. చేంజెస్. మూడోది అన్మౌంటింగ్ ఫేజ్. కంపోనెంట్‌ని డిలీట్ చేయటం. కంపోనెంట్‌ని క్రియేట్ చేసిన కంపోనెంట్‌ని రిమూవ్ చేయటం. ఇది అంటే డౌన్ నుంచి రిమూవ్ చేయడం. అంటే డిలీట్ చేయడం అంటే చనిపోవటం కదా! అన్మౌంటింగ్ ఫేజ్. జస్ట్ ఈ 3 ఫేజెస్ అన్నమాట. ఇవే లైఫ్ సైకిల్ ఫేసెస్ అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్. మౌంటింగ్‌లో ఏం జరుగుతదంటే కంపోనెంట్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఇన్సర్టెడ్ ఇంటూ డౌన్. డౌన్ లోపల మనం క్రియేట్ చేస్తాం లేదా ఇన్సర్ట్ చేస్తాం. దిస్ ఫేజ్ రన్స్ ఓన్లీ వన్స్ వెన్ ద కంపోనెంట్ ఈజ్ ఫస్ట్ రెండర్డ్. ఈ ఫేజ్ అనేది ఒకసారే ఓన్లీ జరుగుతుందన్నమాట. కంపోనెంట్ లైఫ్ సైకిల్‌లో కంపోనెంట్ యొక్క లైఫ్‌లో మౌంటింగ్ ఫేజ్ అనేది ఒకసారే ఉంటుంది. అంతే కదా! మనిషి యొక్క లైఫ్ సైకిల్‌లో
పుట్టడం అనేది ఒకసారే జరుగుతుంది. రోజు పుడతారా? పుట్టరు కదా! మనిషి ఒకసారే పుడతారు, ఒకసారి చనిపోతారు, ఒకసారే పెరుగుతుంది. ఇది కూడా అంతే. కంపోనెంట్ పుట్టడం అనేది, క్రియేట్ చేయడం అనేది, ఇన్సర్ట్ చేయడం అనేది డామ్‌లో ఓన్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది మౌంటింగ్ ఫేస్ అనేది. ఇక్కడ కన్‌స్ట్రక్టర్ అని చెప్పేసి మెథడ్ వాడతాము. స్టాటిక్ గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ అని చెప్పేసి ఇక్కడ మెథడ్స్ ఉంటాయి. రెండర్ అండ్ కంపోనెంట్ డెడ్ మౌంట్ ఇవి మౌంటింగ్ ఫేస్‌లో ఉండే మెథడ్స్. నెక్స్ట్ అప్డేటింగ్ ఫేస్. కంపోనెంట్ ఈస్ రీ-రెండర్డ్ డ్యూ టు స్టేట్ ఆర్ ప్రాప్ చేంజెస్. దిస్ ఫేస్ హ్యాపెన్స్ వెన్ స్టేట్ ఆర్ ప్రాప్స్ చేంజ్. జస్ట్ పెరగటం అంటే ఇక్కడ చేంజ్ అవ్వడం, అప్డేట్ అవ్వడం అన్నమాట జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ మెథడ్స్ ఉంటాయంటే మనకి స్టాటిక్ గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ అని, షూట్ కంపోనెంట్ అప్డేట్ అని, రెండర్ అని, గెట్ స్నాప్ షాట్ బిఫోర్ అప్డేట్ అని, కంపోనెంట్ డిటే అప్డేట్ అని, ఇవన్నీ ఏంటంటే అప్డేట్ ఫేస్ అన్నమాట. మనిషిలో ఎలాగైతే బాల్యము, యవ్వనము, కౌమారము, యవ్వనము ఇవన్నీ ఉంటాయి కదా! ఇలాగే ఇక్కడ కూడా కంపోనెంట్ కూడా ఫేసెస్ ఉంటాయి. కంపోనెంట్‌లో కూడా అప్డేట్స్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఇది అప్డేటింగ్ ఫేజ్. అన్బౌండింగ్ ఫేజ్‌లో ఏముంటాయి? కంపోనెంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డామ్. చచ్చిపోయింది. చంపేసాం. కంపోనెంట్‌ని తీసేసి బయటపడేసాం. దిస్ ఫేజ్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ వెన్ ఎ కంపోనెంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డామ్. మనిషి పుట్టడం ఒకసారి పుడుతుంది, చనిపోవడం ఒకసారి చేస్తుంది వాళ్ళ లైఫ్‌లో. కంపోనెంట్ క్రియేట్ చేయడం ఒకసారి జరుగుతుంది. మౌంటింగ్ ఫేజ్ అనేది కంపోనెంట్‌ని రిమూవ్ చేయడం కూడా ఒకసారి జరుగుతుంది ఆ డోమ్‌లో. అది కూడా అన్బౌండింగ్ ఫేజ్. ఇక్కడ ఏమున్నాయంటే మెథడ్స్ కంపోనెంట్ విల్ అన్బౌండ్. ఇది లైఫ్ సైకిల్ ఫేసెస్ యొక్క మెథడ్స్. మౌంటింగ్ ఫేజ్ ఇవన్నీ అప్డేటింగ్ ఫేజ్ అండ్ అన్బౌండింగ్ ఫేజ్. సేమ్ అదే ఇక్కడ మనము జస్ట్ కంటెంట్ లోపల రాసాము అంతే. వాట్ ఆర్ కన్స్ట్రక్టర్ అండ్ సూపర్ కీ ఇన్ క్లాస్ కంపోనెంట్స్, వెన్ టు యూజ్ దెమ్. క్లాస్ కంపోనెంట్‌లో కన్స్ట్రక్టర్ అనేది, సూపర్ కీ అనేది చాలా చాలా కీ రోల్‌ని పోషిస్తాయి క్లాస్ కంపోనెంట్స్‌లో. ఇన్ రియాక్ట్ క్లాస్ కంపోనెంట్స్ ద కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ స్టేట్ అండ్ బైండ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ బిఫోర్ ద కంపోనెంట్ మౌంట్స్. కన్స్ట్రక్టర్ మెథడ్ ఏం చేస్తుందంటే స్టేట్‌ని బైండ్ చేయడం కానివ్వండి, ఇనిషియల్ చేయడం కానివ్వండి, ఈవెంట్ హ్యాండ్లర్స్‌ని వర్క్ చేయడం కానివ్వండి, ఇలా ఈ మొత్తం కూడా ఎప్పుడు బిఫోర్ ద కంపోనెంట్ మౌంట్స్. కంపోనెంట్ అనేది డామ్‌లో ఇన్సర్ట్ అవ్వకముందు, డామ్‌లో క్రియేట్ అవ్వకముందు ఇదంతా జరగటానికి కోసము కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఆటోమేటికల్లీ వెన్ యాన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్. క్లాస్ క్రియేట్ చేయడంగానే ఇది ఆటోమేటిక్‌గా కన్స్ట్రక్టర్ అనే మెథడ్ అనేది డామ్‌లో ఆటోమేటిక్‌గా కాల్ చేయబడుతుంది. ద కన్స్ట్రక్టర్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్ దట్ రన్స్ వెన్ ఏ కంపోనెంట్ ఈజ్ ఇనిషియలైజ్డ్. రియాక్ట్ జేఎస్ అప్లికేషన్‌లో కంపోనెంట్ ఇనిషియలైజ్ అయింది, కంపోనెంట్ క్రియేట్ అయింది, కంపోనెంట్ ఇన్సర్ట్ అయింది అనుకున్నప్పుడు, ఆ కంపోనెంట్ ఇన్సర్ట్ గాని క్రియేట్ అయినప్పుడు జరిగిన ఆ యొక్క ప్రాసెస్ లోపల ఫస్ట్ మనకి డోమ్‌లో రన్ అయ్యేది ఏందంటే కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది రన్ అవుతుందన్నమాట కంపోనెంట్ లోపల. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టేట్ ఇనిషియలైజేషన్ అండ్ ఈవెంట్ హ్యాండ్లర్ బైండింగ్. ఇది ఏం చేస్తుంది? కన్స్ట్రక్టర్ అనేది స్టేట్‌ని ఇనిషియలైజ్ చేయటము లేదా ఈవెంట్ హ్యాండ్లర్స్‌ని బైండ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా యాక్షన్స్ అన్నీ కూడా కన్స్ట్రక్టర్ అనేది చేస్తుందన్నమాట ఈ యొక్క క్లాస్ కంపోనెంట్‌లో. ఇఫ్ యూ యూజ్ ఎ కన్స్ట్రక్టర్ యూ మస్ట్ కాల్ సూపర్ ప్రాప్స్ బిఫోర్ యాక్సెసింగ్ దిస్. కన్స్ట్రక్టర్ మనం యూజ్ చేసామంటే అక్కడ కంపల్సరీగా ఒక సూపర్ కీ అని చెప్పేసి ఉంటుంది. అది సూపర్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఆ ప్రాప్స్‌ని యాక్సెస్ చేయాలన్నమాట. మనం బిఫోర్ యాక్సెసింగ్ దిస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట సూపర్ అని చెప్పేసి. దాని ద్వారా చేస్తేనే అది వర్క్ అవుతుందన్నమాట. సూపర్ ప్రాప్స్ కాల్స్ ద పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఏం చేస్తుంది? ఇది పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఏ క్లాస్ ఎక్స్టెండ్స్ అనదర్ క్లాస్ ద చైల్డ్ క్లాస్ మస్ట్ కాల్ సూపర్ బిఫోర్ యూజింగ్ దిస్. ఒక మనం క్లాస్ లోపల మనం క్రియేట్ చేసాము ఒక క్లాస్ ఎక్స్టెండ్స్ అనదర్ క్లాస్ అంటే ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ మనం క్రియేట్ చేసాము అంటే పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్. అప్పుడు మనం చైల్డ్ క్లాస్ని కాల్ చేయాలంటే కంపల్సరీగా ఫస్ట్ సూపర్ అనే కీని మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒమిటింగ్ సూపర్ రిజల్ట్స్ అండ్ ఎర్రర్. ఈ ఎర్రర్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది సూపర్ కీ.
వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రెండర్ మెథడ్ ఇన్ కంపోనెంట్ లైఫ్ సైకిల్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద రెండర్ మెథడ్ ఈజ్ ఏ మ్యాండటరీ మెథడ్ ఇన్ రియాక్ట్ క్లాస్ కంపోనెంట్స్ దట్ డిటర్మైన్స్ దట్ వాట్ ద యూఐ షుడ్ లుక్ లైక్. మనం యూఐ ఎలా ఉండాలి అని చెప్పేదానికి మొత్తం మనము యూఐని మనం రెండర్ చేయాలంటే, యూఐని చూపించాలంటే డౌన్లో కంపల్సరీగా త్రూ దేని వల్ల జరుగుతుంది? అది రెండర్ మెథడ్ ద్వారానే జరుగుతుంది. ఇట్ రిటర్న్స్ జేఎస్ఎక్స్ దట్ రిప్రజెంట్ ద కంపోనెంట్స్ అవుతుంది. ఈ రెండర్ మెథడ్ ద్వారానే మనకు జేఎస్ఎక్స్ మొత్తం కూడా రెండర్ అవుతూ ఉంటుంది డౌన్లో. రెండర్ మెథడ్ లేకపోతే మనము అసలు యూఐని మనము డౌన్లో ఇన్సర్ట్ చేయలేము. త్రూ రెండర్ మెథడ్ ద్వారానే మొత్తము జేఎస్ఎక్స్ అనేది ఏదైతే మనం రిటర్న్ చేస్తున్నామో జేఎస్ఎక్స్ లోపల అది మొత్తము రెండర్ మెథడ్ ద్వారానే మనకి క్లాస్ కంపోనెంట్లో డౌన్లో ఇన్సర్ట్ అవుతుంది. యూజెస్ ఆఫ్ రెండర్ మెథడ్, ఇట్ మస్ట్ బి ప్యూర్ అంటే నో సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఏపీఐ కాల్స్, ఈవెంట్ లిజనర్స్ ఆర్ మోడిఫైయింగ్ స్టేట్. డైరెక్ట్గా ఎంత రాస్తే అలాగా జేఎస్ఎక్స్ని చూపిస్తుంది అనమాట. ఇట్ రీరన్స్ వెన్ ద కంపోనెంట్స్ స్టేట్ ఆర్ ప్రాసెస్ చేయండి. ఇది రెండర్ మెథడ్ అనేది ఇది రీరెండర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అవుతుంది అంటే స్టేట్లో కానీ ప్రాసెస్లో కానీ ఏమైనా చేంజ్ అప్డేట్ అయినప్పుడల్లా ఇది రీరన్ అనేది అవుతూ ఉంటుంది. ఇట్ రిటర్న్స్ జేఎస్ఎక్స్, ఇది జేఎస్ఎక్స్ని రిటర్న్ చేస్తుంటుంది. ద రెండర్ మెథడ్ ఎగ్జిక్యూట్స్ డ్యూరింగ్ ద మౌంటింగ్ అండ్ అప్డేటింగ్ ఫేజ్. ఇది ఎప్పుడు రెండర్ మెథడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మౌంటింగ్, కంపోనెంట్ మౌంట్ ఫేజ్లో, కంపోనెంట్ అప్డేట్ ఫేజ్లో. మౌంట్ అంటే కంపోనెంట్ క్రియేట్ చేయడం, కంపోనెంట్ ఇన్సర్ట్ చేయడం డోమ్లో. అలాంటప్పుడు అప్డేటింగ్ ఫేజ్ అంటే కంపోనెంట్ లోపల స్టేట్ని అప్డేట్ చేసినప్పుడు, లేదా ప్రాసెస్ని అప్డేట్ చేసినప్పుడు. రెండర్ షుడ్ నాట్ మోడిఫై స్టేట్ డైరెక్ట్లీ. టు అప్డేట్ ద స్టేట్ యూజ్ దిస్ డాట్ సెట్ స్టేట్ ఇన్సర్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్. రెండర్ మెథడ్ అనేది డైరెక్ట్గా మాడిఫై చేయదు దేని, జస్ట్ రెండర్ మెథడ్ లోపల ఏం చేస్తుంది అంటే జేఎస్ఎక్స్ అనేది రెండర్ చేస్తుంది డౌన్లో, అంతేగాని ఇది మాడిఫై చేయదు. టు అప్డేట్ ద స్టేట్, మనం స్టేట్ని అప్డేట్ చేయాలంటే, స్టేట్ అంటే డేటాని అప్డేట్ చేయాలంటే మనము దేన్ని యూజ్ చేయాలి? దిస్ డాట్ సెట్ స్టేట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది క్లాస్ కంపోనెంట్లో. దాన్ని యూజ్ చేసి మనము స్టేట్ అప్డేట్ చేస్తాం. కంపోనెంట్ డిడ్ మౌంట్ ఆర్ ఈవెంట్ హ్యాండిల్స్. దీని ద్వారా మనము స్టేట్ని రెండర్ మెథడ్ లోపల అప్డేట్ చేస్తాము. వాట్ ఈజ్ రియాక్ట్ రౌటర్ అండ్ వై ఈజ్ ఇట్ యూజ్డ్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రియాక్ట్ రౌటర్ ఈజ్ ఏ రౌటింగ్ లైబ్రరీ ఫర్ రియాక్ట్ దట్ ఎనేబుల్స్ నావిగేషన్ బిట్వీన్ డిఫరెంట్ వ్యూస్ ఆర్ పేజెస్ ఇన్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్. రౌటర్ అంటే ఏం చేస్తుంది? రియాక్ట్ రౌటర్ కానీ చూడు ఏం చేస్తుంది అంటే, రౌటర్ అంటే ఇది ఒక లైబ్రరీ. ఇది రియాక్ట్ జేఎస్లో వాడే సపరేట్ లైబ్రరీ అనమాట. ఇది రియాక్ట్లో ఇన్బిల్ట్ కాదు, మనం సపరేట్గా ఉంటుంది. దీన్ని ఏం చేయాలా? రియాక్ట్ అప్లికేషన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. రియాక్ట్ రౌటర్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలి. ఈ యొక్క వర్క్ ఏంటంటే నావిగేషన్ చేస్తుంది అనమాట. ఏం నావిగేషన్? సింగిల్ పేజ్ అంటే HTML ఒక సింగిల్ పేజే కదా రియాక్ట్ అప్లికేషన్. రియాక్ట్ జేఎస్ అంటేనే ప్రాజెక్ట్ అంటేనే ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్. దీని లోపల డిఫరెంట్ పేజెస్ని, డిఫరెంట్ వ్యూస్ని ఇది నావిగేట్ చేస్తూ ఉంటుంది. పేజెస్ అంటే ఇక్కడ ఏంటి? కంపోనెంట్స్ని మనకి ఏ పేజ్కి వెళ్ళాలన్నా ఆ పేజ్కి వెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది, నావిగేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్ allows users to change URLs without refreshing the page, ensuring a smooth experience. మనం ఈ యొక్క రియాక్ట్ రౌటర్ అనే లైబ్రరీని వాడి నావిగేషన్ని చేసినట్టయితే సింగిల్ పేజ్ అప్లికేషన్ లోపల అది ఏం చేస్తుంది అంటే, ఎలా చేంజ్ చేస్తుంది? మనం ఏ పేజ్కి వెళ్ళాలంటే ఆ పేజ్కి చాలా స్మూత్గా ఎక్స్పీరియన్స్, యూజర్కి చాలా స్మూత్గా ఉండేటట్టు. అంటే మనం పేజ్ మొత్తం లోడ్ అవ్వకుండా, పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వకుండా, బ్రౌజర్లో పేజ్ అనేది యూఆర్ఎల్ అనేది రిఫ్రెష్ అవ్వకుండా, యూఆర్ఎల్ అనేది రీలోడ్ అవ్వకుండా, ఇది జస్ట్ ఆ యొక్క సింగిల్ పేజ్ లోపల ఏ కంపోనెంట్ కావాలంటే ఆ కంపోనెంట్ని లోడ్ చేస్తూ ఉంటుంది, పేజ్ లోడ్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క పని. యూజెస్ ఆఫ్ రియాక్ట్ రౌటర్ ఎనేబుల్స్ నావిగేషన్ అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్. నావిగేషన్ని ఎనేబుల్ చేస్తుంది. ప్రివెంట్స్ ఫుల్ పేజ్ రీలోడ్స్. ఇది పేజ్ మొత్తాన్ని రీలోడ్ అవ్వకుండా మనం ఎప్పుడు క్లిక్ చేసినా సరే, ఏ బటన్ని క్లిక్ చేసినా, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, హోమ్ ఏది క్లిక్ చేసినా, నావిగేట్ చేసినా
ఆ కంపోనెంట్ లేదా ఆ పేజ్ అనేది లోడ్ అయినప్పుడు మనకి ఓన్లీ ఆ పేజ్ ఆ కంపోనెంట్ మాత్రమే లోడ్ చేస్తుంది. మిగతా హెడర్, ఫుటర్ మిగతా పేజ్ మొత్తం కూడా లోడ్ చేయదు. రీలోడ్ చేయదనమాట. సపోర్ట్స్ డైనమిక్ రౌటింగ్ అండ్ నెస్టెడ్ రౌట్. సపోర్ట్స్ డైనమిక్ రౌటింగ్ అండ్ నెస్టెడ్. డైనమిక్ అంటే స్టాటిక్‌గా మనం యూఆర్ఎల్ ఇవ్వమక్కడ. డైనమిక్‌గా మనము రౌటింగ్ చేస్తాం. డైనమిక్‌గా నావిగేషన్ చేస్తామనమాట. స్టాటిక్‌గా ఏమి ఒక డైరెక్ట్ పేరు ఇవ్వకుండా మనము ఐడీతోనో ఏదో డిఫరెంట్ డైనమిక్‌గా మనము రౌటింగ్ చేసుకోవచ్చు. నెస్టెడ్ రౌట్స్ ఒక పేజ్ ఒక కంపోనెంట్ లోపల అంటే ఒక పేజ్ లోపల ఇంకొక పేజ్ అంటే డాష్‌బోర్డ్ ఉంది. ఇప్పుడు డాష్‌బోర్డ్ లోపల మనకి పేజెస్ రౌటింగ్ అవ్వాలి. ఇది నెస్టెడ్ రౌట్స్ అని చెప్పేసి. వీటిని కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలోస్ యూఆర్ఎల్ బేస్డ్ నావిగేషన్ అంటే పారామీటరైజ్డ్ రౌట్స్. ఈ యూఆర్ఎల్ బేస్డ్ నావిగేషన్ యూఆర్ఎల్ కంపల్సరీ ఉంటుందన్నమాట. యూఆర్ఎల్‌తోనే ఇది నావిగేట్ చేస్తూ ఉంటుంది. పారామీటరైజ్డ్ అంటే పారామీటర్స్‌ని యూజ్ చేసి కూడా పారామీటర్ హెల్ప్‌తో కూడా డిపెండ్స్ ఆన్ పారామీటర్స్ కూడా ఇది రౌటింగ్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలింగ్ రియాక్ట్ రౌటర్. టు యూజ్ రియాక్ట్ రౌటర్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ ఇన్‌స్టాల్ ఇట్ వయా ఎన్‌పిఎం ఆర్ యాన్. ఇలాగ మనము ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అని చెప్పేసి రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పేసి మనము చేస్తే ఏమవుతుంది, రియాక్ట్ రౌటర్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. హౌ ఇట్ వర్క్స్. బ్రౌజర్ రౌటర్ ఎనేబుల్స్ రౌటింగ్. బ్రౌజర్ రౌటర్ అనేది మనకి దీంట్లో ఒక ఫీచర్ అనమాట. దీని ద్వారా ఇది మనము రాయంగానే టాప్‌లో ఆటోమేటిక్‌గా బ్రౌజర్‌లో రౌటింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. రౌట్స్ గ్రూప్స్ మల్టిపుల్ రౌట్ కంపోనెంట్స్. రౌట్స్ అనేది ఏం చేస్తది, ఒక గ్రూపింగ్ చేస్తదనమాట. మల్టిపుల్ రౌట్ కంపోనెంట్స్‌ని ఇది గ్రూపింగ్ చేస్తది. రౌట్ ఏం చేస్తది, పాత్ ఇచ్చి ఆ పాత్ లోపల ఏ ఎలిమెంట్ అనేది ఏ కంపోనెంట్ అనేది లోడ్ అవ్వాలో మనం ఇస్తే అది ఆ కంపోనెంట్‌ని లోడ్ చేస్తది. నావిగేషన్ వర్క్స్ వితౌట్ రిఫ్రెషింగ్ ద పేజ్. దీని స్పెషాలిటీ అది. సింగిల్ పేజ్ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ అంటే వితౌట్ రీలోడ్, వితౌట్ రిఫ్రెష్ ద పేజ్ మనకి పేజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. హౌ టు యూ సెటప్ రియాక్ట్ రౌటర్ అనే రియాక్ట్ అప్లికేషన్. ఇన్‌స్టాల్ చేయాలి, తర్వాత దాన్ని వాడుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌటర్స్ అవైలబుల్ ఇన్ రియాక్ట్ రౌటర్. ఇది 100% మనం ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనం వాడేది అన్నమాట. ఈ రియాక్ట్ రౌటర్ సంబంధించిన ఈ యొక్క టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నావిగేటింగ్ బిట్వీన్ పేజెస్ ఇన్ రౌటర్. రౌటర్ అంటే ఏం చేస్తుంది, రూట్ చూపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇది వస్తుంది, ఇది క్లిక్ చేస్తే ఇది వస్తుంది అని చెప్పి చూపిస్తుంది. యూజ్ రియాక్ట్ రౌటర్స్ లింక్ టు అవాయిడ్ పేజ్ రీలోడ్స్. లింక్ అనే ఒక ట్యాగ్ ద్వారా అంటే రియాక్ట్ రౌటర్ యొక్క లింక్ అనే ఒక ఫ్యూచర్ ద్వారా మనము ఇక్కడ ఈ యొక్క పేజెస్ మధ్య కమ్యూనికేషన్ని ఏర్పాటు చేస్తాం. ప్రివెంట్స్ ఫుల్ పేజ్ రీలోడ్స్ ఆప్టిమైజ్డ్ ఫర్ క్లయింట్ సైడ్ నావిగేషన్. క్లయింట్ సైడ్ నావిగేషన్ చేస్తుంది. ఇది క్లయింట్ సైడ్ నావిగేషన్ ఇస్తుంది కాబట్టి మన సింగిల్ పేజ్ లోపల వితౌట్ రిఫ్రెష్ పేజ్, వితౌట్ రీలోడ్ పేజ్ మనకి పేజెస్ అనేవి మారుతూ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి ఇంట్లో మెథడ్స్ చూసినట్టయితే బేసిక్ రౌటింగ్, డైనమిక్ రౌట్స్. డైనమిక్ రౌట్స్ అంటే పరమ్స్, యూజ్ పరమ్స్ అని చెప్పేసి మనం వాడతాం అనమాట. నెస్టెడ్ రౌట్స్ అంటే అవుట్లెట్ వాడి మనం చేస్తాము. రీడైరెక్ట్స్ అండ్ నావిగేషన్, డైరెక్ట్గా నావిగేట్ని మనం యూజ్ చేసి మనం వాడతాము. ప్రోగ్రామాటిక్ నావిగేషన్, యూజ్ నావిగేట్ ఉప్పును యూజ్ చేసి మనము రౌటింగ్ చేస్తాము. హ్యాండ్ 404 పేజెస్ అంటే మన ఏ పేజీ కూడా లేనప్పుడు ఎవరైతే యూజర్ అనేవాడు యూఆర్ఎల్ లోపల ఒక పేజ్ నేమ్ని ఎంటర్ చేసినప్పుడు ఆ పేజ్ ఒకరికి లేకపోతే మన అప్లికేషన్లో మనం 404 పేజీకి రీడైరెక్ట్ చేస్తామన్నమాట. అది కూడా ఇక్కడ చేస్తుంది. రౌట్ గార్డ్స్ని యూజ్ చేసి, రౌట్ గార్డ్స్ అంటే ప్రొటెక్టెడ్ రౌట్స్ అనమాట. అంటే లాగిన్ లాగౌట్ సంబంధించినవి. ఒక యూజర్ అంటే లాగిన్ అయితేనే ఆ పేజ్కి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి అవకాశం లేకుండా అంటే ప్రొటెక్ట్ చేయడం, రౌట్స్ని యూజర్ని ప్రొటెక్ట్ చేయడం, రౌట్స్కి వెళ్ళకుండా అంటే పేజెస్కి వెళ్ళకుండా. డేటా ఫెచ్చింగ్ విత్ లోడర్ యూజ్ చేసి డేటాని ఫెచ్ చేయటము. లేజీ లోడింగ్ రౌట్స్ ఇలాగా మనకి ఈ యొక్క 9 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టైప్స్. ప్రోగ్రామాటిక్ నావిగేషన్. ఇది ప్రోగ్రామాటిక్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద యూజ్ నావిగేట్ హుక్ ఇన్ రియాక్ట్ రౌటర్. యూజ్ నావిగేట్ హుక్ అనేది రియాక్ట్ రౌటర్ సంబంధించింది. ఇది ప్రోగ్రామాటిక్ నావిగేట్ చేయడానికి, పేజెస్లో ప్రోగ్రామాటిక్గా నావిగేషన్ చేయడానికి యూజ్ చేస్తాం దీన్ని. ప్రోగ్రామాటిక్ నావిగేషన్ అలౌస్ యూ టు నావిగేట్ బిట్వీన్ రౌట్స్ డైనమికల్లీ యూజింగ్ జావా స్క్రిప్ట్.
జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి రియాక్ట్‌ని యూజ్ చేసి మనము ప్రోగ్రామాటికల్‌గా ఒక ప్రోగ్రామ్ రాస్తామనమాట. ఒక లైన్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఒక లాజిక్ రాస్తాం. దాని ప్రకారం ఆ లాజిక్ ద్వారానే అక్కడ రౌటింగ్ జరుగుతుందనమాట. ఒక ఒక వేరే పేజ్‌కి మనం వెళ్ళటం త్రూ ప్రోగ్రామ్ ద్వారా. ఇది ప్రోగ్రామాటిక్ నావిగేషన్. యూజ్ ఆఫ్ ప్రోగ్రామాటిక్ నావిగేషన్ రీడైరెక్టింగ్ యూజర్స్ ఆఫ్టర్ లాగిన్ ఆర్ లాగౌట్. లాగిన్ అయిన తర్వాత గానీ, లాగౌట్ అయిన తర్వాత గానీ యూజర్‌ని ఒక మనకు కావాల్సిన పేజ్‌కి మనము రీడైరెక్ట్ చేయడం. మనం కావాల్సిన పేజ్‌కి ఏ పేజ్‌కెళ్ళాలో ఆ పేజ్‌కి యూజర్‌ని రీడైరెక్ట్ చేయడం కోసము వాడేది ప్రోగ్రామాటిక్ నావిగేషన్. నావిగేటింగ్ బేస్డ్ ఆన్ ఎ బటన్ క్లిక్ ఆర్ ఫార్మ్ సబ్మిషన్. ఇది ఎలా నావిగేట్ అవుతుంది? బటన్‌ని క్లిక్ చేయడం ద్వారా యూజర్ ఒక పేజ్‌కెళ్ళడం. ఇది ప్రోగ్రామాటిక్‌గా చేస్తాం. ప్రోగ్రామాటిక్ నావిగేషన్‌లో చేస్తాం. అలాగే ఫార్మ్ సబ్మిషన్ క్లిక్ చేయగానే ఫార్మ్ సబ్మిషన్ అయిన వెంటనే యూజరు వేరే పేజ్‌కి వెళ్ళిపోవడం. ఇలాంటప్పుడు మనము ప్రోగ్రామాటిక్ నావిగేషన్‌ని యూజ్ చేస్తాము. హ్యాండ్లింగ్ కండిషనల్ నావిగేషన్. కండిషన్స్ మన ద్వారా ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పేజ్‌కెళ్ళాలా, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పేజ్‌కెళ్ళాలా, ఇది కండిషన్ ఫాల్స్ అయితే ఈ పేజ్‌కెళ్ళాలా అని చెప్పేసి కండిషన్ వైస్‌గా యూజర్‌ని వేరే పేజెస్‌కి రీడైరెక్ట్ చేయడము. రియాక్ట్ రౌటర్ ప్రొవైడ్స్ ద యూజ్ నావిగేట్ హుక్ టు నావిగేట్ ప్రోగ్రామాటికల్లీ. రియాక్ట్ రౌటర్ ఏం చేసింది మనకి యూజ్ నావిగేట్ హుక్‌ని అనే ఒక హుక్‌ని మనకి ప్రొవైడ్ చేసిందనమాట. ప్రోగ్రామాటికల్‌గా మనము యూజర్‌ని పేజెస్‌కి నావిగేట్ చేయడం కోసము. యూజ్ నావిగేట్ అలౌస్ డైనమిక్ నావిగేషన్. డైనమిక్ నావిగేషన్ ఇది స్టాటిక్ కాదనమాట. డైనమిక్‌గా చేస్తున్నాము. కెన్ పాస్ స్టేట్ వైల్ నావిగేటింగ్. నావిగేట్ చేసేటప్పుడు మనం స్టేట్‌ని పాస్ చేయొచ్చనమాట. ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఆ స్టేట్‌ని పాస్ చేసి ఆ స్టేట్ ద్వారా మనము ఆ యొక్క పేజ్‌కి యూజర్‌ని నావిగేట్ చేయవచ్చు. యూజ్‌ఫుల్ ఫర్ లాగిన్, రీడైరెక్ట్స్ అండ్ ఫార్మ్ సబ్మిషన్స్ అండ్ బటన్ క్లిక్స్. ఇలాంటి సమయంలో మనము దీన్ని వాడతాము. సపోర్ట్స్ బ్యాక్ అండ్ ఫార్వర్డ్ నావిగేషన్ కూడా. మనం బ్యాక్ పేజ్‌కి వెళ్తాము. నెక్స్ట్ పేజ్‌కి వెళ్తాము. ఇలాంటివి ఉన్నాయి కదా! ఇలాంటి వాటికి కూడా ప్రోగ్రామాటిక్ నావిగేషన్‌ని మనం యూజ్ చేస్తాము. హౌ డు యూ పాస్ పారామీటర్స్ ఇన్ రియాక్ట్ రౌటర్ అండ్ హౌ డు యూ యాక్సెస్ దెమ్. ఇది పారామీటర్స్‌ని యూజ్ చేసి దీన్నేమో డైనమిక్ రౌటింగ్ అంటారు. దీంట్లో మనం యూజ్ చేస్తామంటే యూజ్ పరమ్స్ అని చెప్పేసి హుక్ ఉంటుంది. దాన్ని యూజ్ చేస్తాం. డైనమిక్ రౌటింగ్ అలౌస్ రియాక్ట్ అప్లికేషన్స్ టు హ్యాండిల్ వేరియబుల్ పాత్స్ వేర్ పార్ట్స్ ఆఫ్ ద యూఆర్ఎల్ చేంజ్ డైనమికల్లీ. డైనమిక్ రౌటింగ్ ఏం చేస్తది? రియాక్ట్ అప్లికేషన్ లోపల వేరియబుల్స్‌ని బేస్ చేసుకొని దాని పాత్‌ని బేస్ చేసుకొని యూఆర్ఎల్‌ని చేంజ్ చేసి యూజర్‌ని ఆ యొక్క యూఆర్ఎల్‌కి రీడైరెక్ట్ చేస్తుందనమాట. దీన్ని డైనమిక్ రౌటింగ్ అని చెప్పేసి అంటారు. దిస్ ఈజ్ యూజ్‌ఫుల్ వెన్ క్రియేటింగ్ యూజర్ ప్రొఫైల్స్, ప్రొడక్ట్ డీటెయిల్స్, బ్లాగ్ పోస్ట్ ఎక్సెట్రా. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి యూజర్ ప్రొఫైల్ ఫలానా యూజర్ అనేవాడు ఈ యూజర్‌కి ఏ యూజర్‌కి ఆ యూజర్ ప్రొఫైల్ చూపించాలి కాబట్టి మనము ఆ యూజర్ యొక్క ఐడీతో గానివ్వండి, అంటే ఏదో ఒక ఆ పారామీటర్‌తో ఆ యూజర్‌కి సంబంధించిన పారామీటర్‌తో ఆ యూజర్‌ని అతని యొక్క ప్రొఫైల్ పేజ్‌కి తీసుకెళ్ళటము, రౌట్ చేయటము. అలాగే ప్రొడక్ట్ డీటెయిల్స్ పేజ్. ఏ ప్రొడక్ట్‌కి ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ను మనం తీసుకెళ్తాము. అమెజాన్‌లో చూస్తుంటాం మనం. అలాగే బ్లాగ్ పోస్ట్ ఏ పోస్ట్ క్లిక్ చేస్తే ఆ పోస్ట్‌కి పేజ్ రౌట్ అవుతామనమాట. ఇలాగా పారామీటర్స్‌ని బేస్ చేసుకొని ఇక్కడ రౌటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వేర్ ద కంటెంట్ చేంజెస్ బేస్డ్ ఆన్ ద యూఆర్ఎల్ పారామీటర్ యూఆర్ఎల్‌లో కూడా మనం పారామీటర్ పాస్ చేసి దాని ప్రకారం మనము ఆ పేజ్‌కి యూజర్‌ని రౌట్ చేస్తాము. యూజ్ ఆఫ్ డైనమిక్ రౌటింగ్. డైనమిక్ రౌట్స్ అలో ఫ్లెక్సిబుల్ నావిగేషన్ యూజింగ్ పరమ్స్. మనం ఏ పారామీటర్ ఇస్తే ఆ పేజ్‌కి వెళ్ళేటట్టు అనమాట డైనమిక్‌గా. ఇది ఫ్లెక్సిబుల్‌గా మనం చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. యూజ్ పరమ్స్ ఎక్స్ట్రాక్ట్స్ డైనమిక్ వాల్యూస్ ఫ్రమ్ ద యూఆర్ఎల్. యూజ్ పరమ్స్ అనే హుక్ అనమాట ఇది కూడా. దీని ద్వారా ఇది వర్క్ అవుతూ ఉంటుంది. నెస్టెడ్ రౌట్స్ సపోర్ట్స్ మల్టీ లెవెల్ డైనమిక్ పాత్స్. నెస్టెడ్ రౌట్స్ అంటే ఒక రౌట్ లోపల అయిపోకూడదు అనమాట. వాటికి సపోర్ట్ చేస్తుంది. అలాగే మల్టీ లెవెల్ డైనమిక్ పాత్స్ కూడా మనము ఇవ్వచ్చు అనమాట దీని ద్వారా. ఇలాంటి యూజెస్‌తో ఈ యొక్క యూజ్ పరమ్స్ యూజ్ చేసి మనము డైనమిక్ రౌటింగ్‌ని చేయవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లింక్ అండ్ నావ్లింక్ ఇన్ రియాక్ట్ రౌటర్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లింక్ అండ్ నావ్లింక్. లింక్ ఈజ్ యూజ్డ్ ఫర్ నావిగేటింగ్ బిట్వీన్ పేజెస్ వితౌట్ ఏ ఫుల్ పేజ్ రికార్డ్.
లింక్ అనే ఈ యొక్క ఫీచర్ ఏదైతే ఉందో రియాక్ట్ రౌటర్‌లో దీన్ని యూజ్ చేసి మనము పేజెస్ మధ్య నావిగేటింగ్ చేస్తాము. అది కూడా ఫుల్ పేజ్ రీలోడ్ అవ్వకుండా, పేజ్ అనేది రీలోడ్ అవ్వకుండా. nav లింక్ ఏం చేస్తది? nav లింక్ ఈస్ సిమిలర్ టు లింక్ బట్ యాడ్స్ అన్ యాక్టివ్ క్లాస్ వెన్ ద లింక్ మ్యాచెస్ ద కరెంట్ యూఆర్ఎల్. nav లింక్ కూడా సేమ్ వర్క్ చేస్తది. ఏం చేస్తది? వితౌట్ పేజ్ రీలోడ్ ఇది పేజెస్ మధ్య నావిగేషన్ చేస్తూ ఉంటుంది. కాకపోతే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది యాక్టివ్. అంటే మనం నావిగేషన్‌లో బటన్ మనం హోమ్ అని క్లిక్ చేసినప్పుడు హోమ్‌ని యాక్టివ్ చేస్తుంది. అబౌట్ అస్ క్లిక్ చేసినప్పుడు అబౌట్ అస్‌ని యాక్టివ్ చేస్తుంది. ఇలాగా యాక్టివ్ క్లాస్‌ని మనం యాడ్ చేసి డిఫరెంట్ ఇది యాక్టివ్‌లో ఉంది. ఈ పేజ్‌లో మనం ఉన్నాము అని తెలియడం కోసము ఇది చేస్తుంది. దీని యొక్క ఎక్స్ట్రా ఫీచర్ అంతే nav లింక్. లింక్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ స్టైలింగ్ ఆర్ యాక్టివ్ స్టేట్ ఇండికేషన్. లింక్‌లో ఇలాంటి ఫ్యూచర్ లేదు. ఒక డిఫరెంట్‌గా మనం ఇక్కడ యాక్టివ్ స్టేట్‌ని చూపియాలి, డిఫరెంట్‌గా మనం స్టైల్ చూపియాలి అని చెప్పేసి దీంట్లో ఆ ఫీచర్ లేదనమాట. ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ నావిగేషన్ మెనూస్ వేర్ యూ నీడ్ టు హైలైట్ ద యాక్టివ్ పేజ్. మెనూలో అంటే నావిగేషన్‌లో మనం వస్తాం కదా మెనూలో టాప్‌లో ఉంటుంది హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్. ఆ మెనూ లోపల ఒక క్లాస్‌ని మనకి ఇస్తదనమాట. ఏదైతే క్లిక్ చేసామో దానికి ఒక యాక్టివ్ క్లాస్ ఇది ప్రొవైడ్ చేస్తది. దాని ద్వారా మనము దాన్ని హైలైట్ చేయొచ్చు. అంటే మనము ఈ ఫలానా పేజ్‌లో ఉన్నామని తెలియడం కోసం యూజర్‌కి. క్లికింగ్ ఏ లింక్ విల్ చేంజ్ ద రౌట్ వితౌట్ రిఫ్రెషింగ్ ద పేజ్. ఎప్పుడైతే లింక్‌ని క్లిక్ చేసామో ఇప్పుడు ఏమో రౌట్ చేంజ్ అవుతుంది. కానీ ఎలా అవుతుంది? రిఫ్రెష్ కాకుండా పేజ్ అనేది రిఫ్రెష్ కాకుండా అవుతుంది. ద లింక్ విల్ ఆటోమేటికల్లీ గెట్ అన్ యాక్టివ్ క్లాస్ వెన్ ఇట్స్ రౌట్ ఈస్ యాక్టివ్. సేమ్ ఇది కూడా యాక్టివ్ క్లాస్ ఇస్తుందనమాట. యూజ్ లింక్ ఫర్ సింపుల్ నావిగేషన్స్ ఉన్నప్పుడు మనము బటన్స్‌కి, నాన్ మెనూ లింక్స్‌కి అంటే ఇక్కడ నావిగేషన్ లేదు, మెనూ లేదు. జస్ట్ మనము పేజ్ లోపల ఒక బటన్ ఉంది క్లిక్ చేస్తే మనకి వేరే పేజ్‌కి వెళ్ళాలి. అలాంటప్పుడే మనం లింక్స్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ యాక్టివ్ క్లాస్ అవసరం లేదు. ఇది మెనూ కాదు కాబట్టి. మనకి యాక్టివ్ క్లాస్ ఎప్పుడు అవసరం అయింది? అది నావిగేషన్ అయినప్పుడు, అది మెనూ అయినప్పుడు మనకి ఫలానా పేజ్‌లో మనం ఉన్నాము అని తెలియడం కోసం నావిగేషన్‌కి ఒక సెపరేట్ క్లాస్ యాడ్ చేయడం కోసం, యాక్టివ్ ఉండడం కోసము అప్పుడు యాక్టివ్ క్లాస్ కావాలి కాబట్టి నావిగేషన్స్‌కి అంటే మెనూస్‌కి మనం మాత్రమే మనము nav లింక్ యూజ్ చేస్తాము. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ లింక్ అండ్ nav లింక్. హౌ డు యూ హ్యాండిల్ 404 పేజెస్ అంటే నాట్ ఫౌండ్ పేజ్ ఇన్ రియాక్ట్? A 404 page is displayed when a user tries to access non-existent room. 404 పేజ్ అంటే ఏంటి? నాట్ ఫౌండ్ అంటే పేజ్ లేదని అర్థం. పేజ్ నాట్ ఫౌండ్ అంటే అప్లికేషన్ లోపల ఏదైతే మనం ఏదైతే పేజ్ నేమ్ ఇచ్చావో యూఆర్ఎల్‌లో ఆ పేజ్ అక్కడ లేదని చెప్పేసి చెప్పడం కోసం వచ్చే యూఆర్ఎల్‌ఏ ఆ ఎర్రరే 404 పేజ్ అంటే పేజ్ నాట్ ఫౌండ్. యూజ్ ఆఫ్ 404 పేజ్. ఇది రియాక్ట్ రౌటర్ 404 పేజ్‌ని హ్యాండిల్ చేస్తుందన్నమాట. ఇది చేస్తుందన్నమాట. ఇది చూస్తుంది ఎలా ఇవ్వాలో ఇది ఈజీగా దానికి కొంచెం ఒక ఫీచర్ అనేది ప్రొవైడ్ చేసిందన్నమాట. షోయింగ్ ఏ కస్టమ్ ఎర్రర్ మెసేజ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ బ్లాంక్ పేజ్. మనము ఒక 404 పేజ్ చేసేసి మనకి మన రిక్వైర్మెంట్ ప్రకారము మన కస్టమ్ పేజ్‌ని మనము క్రియేట్ చేసి ఒక కస్టమ్ ఎర్రర్‌ని అక్కడ మనము పెట్టొచ్చన్నమాట రియాక్ట్ రౌటర్ వల్ల. ఇది దీని యొక్క అడ్వాంటేజ్. రీడైరెక్టింగ్ యూజర్స్ టు వ్యాలిడ్ రౌట్. అక్కడ మనం ఒక బటన్ కూడా పెట్టొచ్చు. ఆ పేజ్‌కి వెళ్ళిన తర్వాత నువ్వు ఫలానా హోమ్ పేజ్‌కి వెళ్ళని చెప్పేసి హోమ్ పేజ్ బటన్ పెట్టి హోమ్ పేజ్ అని పెట్టి హోమ్ పేజ్‌కి బటన్ క్లిక్ చేయగానే హోమ్ పేజ్‌కి రీడైరెక్ట్ అయ్యేటట్టు మనము దాంట్లో అక్కడ ఆ ఎర్రర్ పేజ్‌లో మనము ప్రొవైడ్ చేయొచ్చన్నమాట. ఎందుకంటే మన పేజ్ అది మనం తయారు చేసిన ఎర్రర్ పేజ్ కాబట్టి కస్టమ్ పేజ్ కాబట్టి ఇలాంటి ఫీచర్ మనము వాడుకోవచ్చు. హెల్పింగ్ విత్ ఎస్ఈఓ అండ్ నావిగేషన్‌కి కానివ్వండి, ఎస్ఈఓ పర్పస్ గూగుల్ ఇండెక్స్ చేయడానికి కూడా ఇది పనిచేస్తుందన్నమాట. యూజ్ స్టార్ ఇన్ రౌట్ టు క్యాచ్ ఆల్ అన్నోన్ రౌట్స్. ఇక్కడ మన నావిగేషన్‌లో మనం రూట్‌లో పాత్‌లో ఏం ఇస్తాం మనము స్టార్ అని చెప్పేసి ఇస్తాం. ఇస్తే అది ఏం చేస్తదంటే ఇక్కడ మనం రౌటింగ్ చేసిన తర్వాత రౌట్‌లో ఏదైతే ఇక్కడ పాత్ లేని పేజ్ ఏదైతే ఉందో దానన్నిటిని కూడా ఇది 404 పేజ్‌కి రీడైరెక్ట్ చేస్తుంది. షో ఏ కస్టమ్ 404 పేజ్ ఫర్ ఏ బెటర్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే అప్లికేషన్ ఎర్రర్ కాకుండా అప్లికేషన్ అదే కొంచెము అంటే ఎర్రర్స్ అప్లికేషన్‌లో మనకి
ప్రాబ్లమ్ రాకుండా యూజర్‌కి ఈజీగా అండర్‌స్టాండబుల్ అవ్వటానికి, యూజర్‌కి ఫ్లెక్సిబుల్ ఉండటానికి 404 పేజ్ అనేది చాలా మంచి ఆప్షన్. రీడైరెక్ట్స్ యూజర్స్ టు హోమ్ పేజ్ యూజింగ్ నావిగేట్ టు స్లాష్. జస్ట్ మన నావిగేషన్‌లో రౌట్‌లో స్లాష్ అని ఇచ్చేస్తే చాలు టూలో ఆటోమేటిక్‌గా హోమ్ పేజ్ తీసుకెళ్ళిపోతుంది. ఇంప్రూవ్ యూజర్ ఎంగేజ్‌మెంట్ అండ్ నావిగేషన్ విత్ ఎ వెల్ డిజైన్డ్ ఫార్మాట్. మనం ఒక మంచి డిజైన్ చేసి 400 పేజ్‌ని పెడితే అది యూజర్‌కి కూడా ఈజీగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. అది కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. వాట్ ఈస్ కోడ్ స్ప్లిట్టింగ్ ఇన్ రియాక్ట్? హౌ టు ఇంప్లిమెంట్ కోడ్ స్ప్లిట్టింగ్ ఇన్ రియాక్ట్? చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇన్ రియాక్ట్ ఇంటర్వ్యూ. కోడ్ స్ప్లిట్టింగ్. Code splitting is an optimization technique that reduces the initial JavaScript bundle size by loading parts of the application only when needed. కోడ్ స్ప్లిట్టింగ్ ఏం చేస్తుందంటే మనము అప్లికేషన్ని బిల్డ్ చేసాము. బిల్డ్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ని ఏం చేస్తుందంటే ఇది కోడ్ స్ప్లిట్టింగ్ బండిల్ సైజ్ని ఏం చేస్తుంది? రెడ్యూస్ చేస్తుంది. బండిల్ సైజ్ని రెడ్యూస్ చేస్తుంది. ప్లస్ మనకి దాని యొక్క లోడింగ్ టైం కూడా తగ్గిస్తుంది. లోడింగ్ పార్ట్స్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ వెన్ నీడెడ్. అంటే మనకు ఏ కంపోనెంట్ ఎప్పుడు కావాలో, మనం ఏదైతే కంపోనెంట్ కావాలో క్లిక్ చేసామో, ఏ పేజ్ క్లిక్ చేసామో అప్పుడే ఆ పేజ్ అనేది ఆ యొక్క బ్రౌజర్లో లోడ్ అవుతుంది. మామూలుగా లోడ్ అవ్వదు. అన్ని అప్లికేషన్లో ఉన్న 100 పేజ్ ఉంటే 100 పేజీలు లోడ్ అవ్వదు ఒకసారి. మనం ఏ పేజ్ మనము కావాలనుకున్నామో, ఏ పేజ్ మీద క్లిక్ చేసామో ఆ పేజే లోడ్ అయ్యేటట్టు మనకి చేస్తుందన్నమాట ఇది కోడ్ స్ప్లిట్టింగ్ అనేది. ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్, ఫాస్టర్ లోడ్ టైమ్స్ అండ్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 100 పేజీలు ఉన్నప్పుడు 100 పేజీలు లోడ్ అయినప్పుడు అప్లికేషన్ పర్ఫార్మెన్స్, ఒక పేజ్ లోడ్ అయినప్పుడు అప్లికేషన్ పర్ఫార్మెన్స్ చాలా తేడా ఉంటుంది. 100% డిఫరెన్స్ ఉంటుంది. ఇలాగా పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. లోడ్ టైం అనేది తగ్గిద్ది, ఫాస్ట్ లోడ్ అవుతుంది. యూజర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఫాస్ట్ లోడ్ అవుతుంటే యూజర్ చూస్తాడు, తిరుగుతూ ఉందని ఇప్పుడు మీకు లోడింగ్, ఇంకా యూజర్ క్లోజ్ చేసి వేరే పేజ్కి వెళ్ళిపోతారు, వేరే వెబ్సైట్కి వెళ్ళిపోతారు. కోడ్ స్ప్లిట్టింగ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ ఫీచర్ ఇన్ రియాక్ట్. యూజ్ ఆఫ్ కోడ్ స్ప్లిట్టింగ్ మనం ఎప్పుడు యూజెస్ ఏంటి? రెడ్యూసెస్ ఇనిషియల్ పేజ్ లోడ్ టైం, లోడ్స్ ఓన్లీ ద రిక్వైర్డ్ కోడ్ వెన్ ఏ కోడ్ ఎప్పుడు కావాలి, ఏ కంపోనెంట్ ఎప్పుడు కావాలో అది అప్పుడే లోడ్ చేస్తుంది. ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఎస్ఈఓ. వర్క్స్ వెల్ ఫర్ లార్జ్ అప్లికేషన్స్. పెద్ద అప్లికేషన్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్. వెన్ యువర్ యాప్ ఈజ్ లార్జ్ విత్ మల్టిపుల్ పేజెస్ ఆర్ కంపోనెంట్స్. పెద్ద అప్లికేషన్ దాంట్లో ఒక 500 పేజెస్ ఉన్నాయి, ఒక 500 కంపోనెంట్స్ ఉన్నాయి, ఒక 100 కంపోనెంట్స్ ఉన్నాయి. అప్పుడు కోడ్ స్ప్లిట్టింగ్ చేసుకుంటే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వెన్ యూ హ్యావ్ రేర్లీ యూజ్డ్ ఫీచర్స్. మనం అన్ని కంపోనెంట్స్కి మన అవసరం ఉండదు. కొన్ని కంపోనెంట్స్ ఎప్పుడో ఒకసారి మాత్రమే యూజ్ చేస్తాం. అలాంటప్పుడు కోడ్ స్ప్లిట్టింగ్ యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. అడ్మిన్ ప్యానల్కి, రిపోర్ట్స్కి, వీటికి. వెన్ ఇంప్రూవింగ్ పర్ఫార్మెన్స్ ఆన్ లో స్పీడ్ కనెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. లో స్పీడ్ కనెక్షన్స్లో కూడా ఇది పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే అన్ని పేజీలు లోడ్ కావు, బండిల్ మొత్తం లోడ్ కావదు, ఏ పేజ్ కావాలంటే ఆ పేజీ లోడ్ అవుతుంది కాబట్టి. కోడ్ స్ప్లిట్టింగ్ మెథడ్స్ చూసినట్టయితే ఏమేమి ఉన్నాయి చూసినట్టయితే, కోడ్ స్ప్లిట్టింగ్లో మనకి react.lazy అండ్ సస్పెన్స్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఇది కోడ్ స్ప్లిట్టింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. నెక్స్ట్ యూజింగ్ రియాక్ట్ రౌటర్, నెక్స్ట్ యూజింగ్ ఇంపోర్ట్. ఇవి ఏంటంటే ఈ మెథడ్స్ ద్వారా మనము కోడ్ స్ప్లిట్టింగ్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు రియాక్ట్ అప్లికేషన్లో. ఫస్ట్ react.lazy and suspense. ఈ మెథడ్ react.lazy allows you to dynamically load components only when they are needed. ఈ react.lazy అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే డైనమికంగా ఎప్పుడు ఏ కంపోనెంట్ కావాలో మన అవసరాన్ని బట్టి మాత్రమే లోడ్ చేస్తూ ఉంటుంది. యూజింగ్ రియాక్ట్ రౌటర్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ రియాక్ట్ రౌటర్ యూ కెన్ లేజీ లోడ్ టూల్స్. ఇది దేంట్లో ఉంటుంది? రియాక్ట్ రౌటర్లో కలిగిన ఫీచర్ కాబట్టి రియాక్ట్ రౌటర్ యూజ్ చేయడం వల్ల మనము react.lazyని మనం యూజ్ చేసి మన యొక్క అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. యూజింగ్ ఇంపోర్ట్. ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ react.lazy యూ కెన్ యూజ్ డైనమిక్ ఇంపోర్ట్స్ విత్ ఇంపోర్ట్ మెథడ్. ఇంపోర్ట్ మెథడ్ అనేది కూడా ఇది ఒక రకమైన కోడ్ స్ప్లిట్టింగ్ అనమాట. దీన్ని యూజ్ చేసి కూడా మనము కోడ్ స్ప్లిట్టింగ్ చేసి మన యొక్క అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది కోడ్ స్ప్లిట్టింగ్ యొక్క మెథడ్స్.
What is the role of lazy and suspense methods in React? React.lazy and React.suspense ఈ రెండు రియాక్ట్లో కోడ్ స్ప్లిట్టింగ్లో వాడే మెథడ్స్. చూసినట్టయితే మనకి రెండు యొక్క రోల్ చూసినట్టయితే రియాక్ట్ డాట్ లేజీ అలోస్ కంపోనెంట్స్ టు బి లోడెడ్ లేజీలీ ఆన్ డిమాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్లూడింగ్ దెమ్ ఇన్ ద ఇనిషియల్ జావాస్క్రిప్ట్ బండిల్. ఈ రియాక్ట్ డాట్ లేజీ అనేది ఏం చేస్తుంది అంటే కంపోనెంట్స్ని లేజీగా లోడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏ కంపోనెంట్ మనకు కావాలో అంటే జావాస్క్రిప్ట్ బండిల్ లోపల అన్ని కంపోనెంట్స్ని ఒకేసారి లోడ్ చేయకుండా మనకి అవసరానికి తగ్గట్టు మనం ఏదైతే కావాలనుకుంటామో అప్పుడే ఆ యొక్క కోడ్ని కానీ ఆ యొక్క కంపోనెంట్ కానీ లోడ్ చేస్తుంది. పేరులోనే ఉంది లేజీ అని చెప్పేసి. ఇట్ రిటర్న్స్ ఏ ప్రామిస్ బేస్డ్ డైనమిక్ ఇంపోర్ట్ దట్ లోడ్స్ ద కంపోనెంట్ వెన్ రిక్వైర్డ్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది అనమాట. దాని ద్వారా డైనమిక్గా ఇది ఇంపోర్ట్ చేస్తుంది అనమాట, కంపోనెంట్ని లోడ్ చేస్తుంది అనమాట. రియాక్ట్ డాట్ సస్పెన్స్ ఈజ్ ఏ ర్యాపర్ కంపోనెంట్ దట్ డిస్ప్లేస్ ఏ ఫాల్ బ్యాక్ యూఐ వైల్ ద లేజీలీ లోడెడ్ కంపోనెంట్ ఈజ్ బీయింగ్ ఫెటిల్డ్. ఈ సస్పెన్స్ అనేది రియాక్ట్ డాట్ సస్పెన్స్ అనేది ఏంటంటే ఒక ర్యాపర్ అనమాట కంపోనెంట్. ఏ కంపోనెంట్ అయితే మనము లేజీ లోడింగ్తో లోడ్ అవ్వాలి అని అనుకుంటామో ఆ కంపోనెంట్ని ఈ రియాక్ట్ డాట్ సస్పెన్స్ అనే ర్యాపర్లో పెట్టేసి దాని ఒక ఫాల్ బ్యాక్ యూఐని మనము రాస్తాం. ఫాల్ బ్యాక్ యూఐ అంటే ఒక లోడర్ని మనం దాంట్లో పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ కంపోనెంట్ లోడ్ అయ్యేసరి లోపు మనం లోడ్ అయ్యడం ఒకవేళ లేట్ అయినట్టయితే ఈ యొక్క లోడింగ్ని అది చూపిస్తుంది అన్నమాట. ఆ లోడింగ్ని బ్రౌజర్లో చూపించింది. ఇది ఎప్పుడు వాడతారంటే ఎక్కువగా మనము డేటాని ఫెచ్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ ఏపీఐ నుంచి డేటాని ఫెచ్ చేసేటప్పుడు మనము ఇది లోడింగ్ని వాడతాం. వితౌట్ సస్పెన్స్ లేజీ విల్ త్రూ an error as React would not know what to render during loading. ఈ సస్పెన్స్ మనం ర్యాప్ చేయకుండా మనం డైరెక్ట్గా లేజీ వాడితే ఏమైందంటే అది లోడ్ అయ్యడానికి ఏమన్నా టైం ఉంటే మనకి ఈ లోపు ఏమైందంటే మనకి ఒక ఎర్రర్ని త్రో చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఈ యొక్క రియాక్ట్ డాట్ సస్పెన్స్ ద్వారా మనము వాడితే మనకి ఏమవుతాయంటే మనకి ఇంప్రూవ్మెంట్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇంపోర్ట్ ఫంక్షన్ ఇన్ కోడ్ స్ప్లిట్టింగ్? ద ఇంపోర్ట్ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ అలౌస్ dynamic imports, meaning you can load modules asynchronously when needed. In React, it plays a crucial role in code splitting, reducing the initial JavaScript bundle size and improving app performance. Import అనేది ఒక మెథడ్ ఫంక్షన్ జావాస్క్రిప్ట్ ఈ యొక్క రియాక్ట్ లోపల ఇది ఏం చేస్తుంది అంటే కంపోనెంట్స్ని అసింక్రానస్గా ఇంపోర్ట్ చేస్తూ ఉంటుంది. అసింక్రానస్గా అంటే ఒక 10 కంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కంపోనెంట్ లోడ్ అయిన తర్వాత ఇంకో కంపోనెంట్ అలా కాకుండా అన్నిటినీ కూడా ఒకేసారి సైమల్టేనియస్గా కూడా లోడ్ అవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది అంటే కోడ్ స్ప్లిట్టింగ్ లోపల మన యొక్క ఏదైతే బండిల్ సైజును బాగా తగ్గిస్తుంది. ఇంపోర్ట్ అనేది ఏం చేస్తుంది బండిల్ సైజుని అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత ఆ బండిల్ సైజుని జావాస్క్రిప్ట్ బండిల్ సైజ్ తగ్గించి యాప్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. యూజ్ ఆఫ్ ఇంపోర్ట్ లోడ్స్ జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ డైనమికల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎట్ ద స్టార్ట్. డైనమికల్లీ ఒకేసారి స్టార్టింగ్లోనే అప్లికేషన్ మొత్తం లోడ్ అవ్వకుండా ఇది డైనమికల్ ఏంటంటే ఎప్పుడు అవసరమో అప్పుడు ఎప్పుడు మనం ఆ పేజ్ క్లిక్ చేసామో అప్పుడే ఆ పేజ్ ఆ కంపోనెంట్ లోడ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. రెడ్యూసెస్ ఇనిషియల్ బండిల్ సైజ్ ఫర్ ఫాస్టర్ పేమెంట్. ఇది బండిల్ సైజ్ని రెడ్యూస్ చేసి తగ్గించేసి ఫాస్ట్ లోడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఫర్ లార్జ్ అప్లికేషన్స్. వర్క్స్ వెల్ విత్ రియాక్ట్ డాట్ లేజీ ఫర్ లేజీ లోడింగ్. దాంతో రియాక్ట్ డాట్ లేజీతో మనము దీన్ని యూజ్ చేసి మన యొక్క అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని బాగా పెంచుకోవచ్చు. సింటాక్స్ ఇలా ఉంటుంది అనమాట. లేజీ లోడింగ్ ఏ కంపోనెంట్ లోడ్స్ జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ డైనమికల్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ట్, రెడ్యూసెస్ ఇనిషియల్ బండిల్. ఇవన్నీ కూడా దాని యొక్క యూజెస్. హౌ డు యూ మేక్ ఏపీఐ కాల్స్ ఇన్ రియాక్ట్ అప్లికేషన్? రియాక్ట్లో మనము ఏపీఐ కాల్స్ ఇలా చేస్తాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏపీఐ హ్యాండ్లింగ్. API handling in React refers to the process of fetching, managing, and displaying data from external sources like REST API or GraphQL. React provides various ways to fetch and handle API response efficiently.
ఏపీఐ అని హ్యాండిల్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఏపీఐ కాల్ చేయడం అనేది రియాక్ట్‌లో డేటాని ఫెచ్ చేయటం కోసము ఏపీఐలో రియాక్ట్‌లో డేటాని ఫెచ్ చేయడం కోసము, మేనేజ్ చేయడం కోసము, డిస్‌ప్లే చేయడం కోసము మనం అంటే ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వచ్చే డేటా రెస్ట్ ఏపీఐ నుంచి గానివ్వండి, గ్రాఫ్‌క్యూఎల్ ఏపీఐ నుంచి గానివ్వండి, వచ్చే యొక్క ఏదైతే డేటా ఉందో ఏపీఐ డేటా ఉందో దానిని ఫెచ్ చేయడము, మేనేజ్ చేయడం, డిస్‌ప్లే చేయడం కోసము మనము చేసే ప్రాసెస్‌నే ఏపీఐ హ్యాండ్లింగ్ అంటారు. ఇది జావాస్క్రిప్ట్‌లో కూడా అంతే ఉంటది. రియాక్ట్‌లో కూడా అంతే ఉంటది. ఇది ఏం చేసి ప్రొవైడ్ చేస్తదంటే, ఇక్కడ మనకి రియాక్ట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఏపీఐని ఫెచ్ చేయడంలో. అది మనకి ఏమేమి ఉంటాయంటే ఫెచ్ అనేది బేసిక్ మెథడ్. రెండోది అసింక్ అవైట్ అనేది ఇదొక మెథడ్. ఇది బెటర్ రీడబిలిటీ ఉంటది. మూడోది యాక్సియోస్ అని చెప్పేసి ఇంకోటి మెథడ్. ఇది ఈజియర్ అనమాట. ఈజీగా ఉంటది. ఇంకోటి రియాక్ట్ క్వెరీ అనేది. ఇది ఒకటి బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం వాడతారు. ఇలాంటి ఏపీఐ హ్యాండ్లింగ్ మెథడ్స్ అనేది రియాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటది. దీని యొక్క యూజెస్ చూసినట్టయితే ఫెచ్ రియల్ టైమ్ డేటా ఫ్రమ్ సర్వర్స్. సర్వర్స్ నుంచి డేటాని ఫెచ్ చేయడం కోసము ఇది ఏపీఐ హ్యాండ్లింగ్‌ని మనం వాడతాము. అప్డేట్ యూఐ డైనమికల్లీ బేస్డ్ ఆన్ ఏపీఐ రెస్పాన్సెస్. ఏపీఐ రెస్పాన్స్‌ని బట్టి దాని యొక్క బేస్ చేసుకొని ఈ యొక్క యూఐ అనేది డైనమిక్‌గా అప్డేట్ అవుతూ ఉంటుంది. హ్యాండిల్స్ ఎర్రర్స్, లోడింగ్ స్టేట్స్ అండ్ క్యాచింగ్ ఫర్ బెటర్ ఈవెంట్స్. బెటర్‌గా అంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 100% సాటిస్ఫై చేయాలనుకున్నప్పుడు ఎర్రర్స్ కానివ్వండి, స్టేట్‌ని కానివ్వండి వాటిని హ్యాండిల్ చేయడానికి ఏపీఐ హ్యాండ్లింగ్ మనం వాడతాం రియాక్ట్‌లో. ఫెచ్ అనేది బేసిక్ మెథడ్. ద ఫెచ్ మెథడ్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఫర్ మేకింగ్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. ఇది ఆల్రెడీ జావాస్క్రిప్ట్ సంబంధించింది. ఫెచ్ మెథడ్ అనేది ఎప్పటి నుంచో బేసిక్ మెథడ్ అనమాట. దీని ద్వారా కూడా మనము ఏపీఐని కాల్ చేస్తాము. డేటాని డిస్‌ప్లే చేస్తాము. మేనేజ్ చేస్తాము. అసింక్ అవైట్. యూజింగ్ అసింక్ అవైట్ మేక్స్ ఏపీఐ కాల్స్ క్లీనర్ అండ్ మోర్ రీడబిలిటీ. అసింక్ అవైట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి కూడా మనము ఏపీఐ కాల్ చేస్తాము. ఇది కొంచెం బెటర్ రీడబిలిటీ ఇది. ఫెచ్ కంటే కూడా. Axios is a popular alternative to fetch. It provides simpler syntax and built-in error handling. Axios అనేది ఇదొక లైబ్రరీ, ఇదొక లైబ్రరీ. దీన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకొని దీని ద్వారా కూడా మనము డేటాని ఫెచ్ చేయొచ్చు, డేటాని మేనేజ్ చేయొచ్చు, డేటాని డిస్‌ప్లే చేయొచ్చు. చాలా సింపుల్, చాలా చిన్న సింటాక్స్‌తో ఇది మేనేజ్ చేయొచ్చు. దీంతో ఎర్రర్‌ని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట. రియాక్ట్ క్వైరీ సింప్లిఫైస్ డేటా ఫెచింగ్, క్యాచింగ్ అండ్ రీఫెచింగ్. రియాక్ట్ క్వైరీ అనేది కూడా ఇదొక మెథడ్. ఇది పర్ఫార్మెన్స్‌ని బాగా ఇంప్రూవ్‌మెంట్ చేసే మెథడ్. దీని ద్వారా కూడా డేటా ఫెచ్ చేయొచ్చు, క్యాచింగ్ చేయొచ్చు. అలా అన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. వాట్ ఈజ్ ఫెచ్ మెథడ్ అండ్ హౌ ఇట్ వర్క్స్? ఫెచ్ మెథడ్ అనేది బేసిక్ మెథడ్. ఇది జావాస్క్రిప్ట్ యొక్క బిల్ట్ ఇన్ మెథడ్ ఇది. ఏపీఐ డేటాని గెట్ చేయడం కోసము, ఏపీఐ డేటాని ఫెచ్ చేయడం కోసము మనం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ద్వారా డేటాని థర్డ్ పార్టీ ఏపీఐ డేటాని ఫెచ్ చేయడం కోసం వాడే మెథడ్ ఫెచ్ మెథడ్. ఇది ఏం చేస్తుందంటే ప్రామిస్ రిటర్న్ చేస్తుందన్నమాట. దాని ద్వారా మనము డేటాని డిస్‌ప్లే చేసుకోవచ్చు, డేటాని మేనేజ్ చేసుకోవచ్చు. బిల్ట్ ఇన్ జావాస్క్రిప్ట్ మెథడ్ ఇది సపోర్ట్స్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ రిక్వెస్ట్ ఇలాంటి కరెంట్‌కి సంబంధించిన ఇయన్నీ రిక్వెస్ట్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వర్క్స్ అసింక్రోనస్‌లీ విత్ అసింక్ అవైట్. అసింక్ అవైట్ యూజ్ చేసి దీంట్లో మనము అసింక్రోనస్‌లీ అంటే సింగిల్ థ్రెడెడ్ ఫ్లో కాకుండా మనము ఎన్ని ఏపీఐ కాల్స్ ఉన్నా సరే మనము సైమల్టేనియస్‌గా అన్ని కాల్స్‌ని మనము అసింక్రోనస్‌గా ఒకేసారి మనము ఒక ఏపీఐ కాల్ ఇంకో ఏపీఐ కాల్ బ్లాక్ చేయకుండా అన్నిటిని కూడా సైమల్టేనియస్‌గా మనము కాల్ చేసుకోవచ్చు, ఫెచ్ చేసుకోవచ్చు. సింటాక్స్ ఇది ఫెచ్ మెథడ్. వాట్ ఈజ్ అసింక్ అవైట్ మెథడ్ అండ్ హౌ ఇట్ వర్క్స్? అసింక్ అవైట్ మెథడ్ అనేది చాలా మోడర్న్ వే అనమాట ప్రెజెంట్ ఇది జావాస్క్రిప్ట్‌లో ఇది ఏపీఐస్‌ని కాల్ చేయడం కోసం ఫెచ్ చేయడం కోసము మనం వాడతాం. ఇట్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కంపేర్డ్ టు దెన్ అండ్ క్యాచ్ చైనింగ్. అంటే ఫెచ్‌తో పోలిస్తే ఇది ఎక్కువ బెటర్‌గా మనము దీంతో వర్క్ చేయొచ్చు అన్నమాట. మోర్ రీడబిలిటీ అండ్ స్ట్రక్చర్ కోడ్, ఈజియర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ విత్ ట్రై క్యాచ్ అండ్ వర్క్స్ సిమిలర్స్‌లీ విత్ ఫెచ్. అంతే ఏం లేదు. What is Axios and how it works? Axios is a promise-based HTTP client for making API request. ఇది ఒక ప్యాకేజ్ లైబ్రరీ. దీన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకొని వాడతాము. అయితే ఇది ఏం చేస్తదంటే ప్రామిస్ బేస్డ్ అంటే ఏదైతే మనకి ఇన్‌బిల్ట్ ఎర్రర్స్‌ని కలిగి ఉంటుంది. ఇది
ప్రామిస్ అంటే హెచ్‌టిటిపి క్లయింట్ ఫర్‌తో మనము ఏపీఐ కాల్స్‌ని ఈజీగా దీంతో రిక్వెస్ట్‌ని మనం కాల్ చేసుకోవాలి. ఇట్ ప్రొవైడ్స్ ఏ సింప్లర్ సింటాక్స్ అండ్ బెటర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కంపేర్డ్ టు ద నేటివ్ ఫెచ్ మెథడ్. ఫెచ్ మెథడ్‌తో గాని చూసినట్టయితే కంపేర్ చేస్తే ఇది బెటర్‌గా ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తుంది. ఇదే ప్రామిస్‌ని హ్యాండిల్ చేస్తుందన్నమాట. ఆటోమేటిక్ జేసన్ పార్సింగ్ చేస్తుంది. నో నీడ్ ఫర్ జేసన్ సింటాక్స్, నో నీడ్ ఫర్ జేసన్ సింటాక్స్ ఆటోమేటిక్ చేస్తుంది. ఇది షార్టర్ సింటాక్స్. ఇది బిల్ట్ ఇన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇంటరప్ట్‌ని కలిగి ఉంటుంది. బెటర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తుంది. సపోర్ట్స్ టైమ్ అవుట్, రిక్వెస్ట్ క్యాన్సిలేషన్ అన్నిటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. యాక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 100% మనం వాడతాం ఏపీఐ ఫెచ్ చేయడంలో. ఇది ఇన్‌స్టాల్ చేసుకోవటం ఎలా? వాట్ ఆర్ కంట్రోల్డ్ అండ్ అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ ఇన్ రియాక్ట్ ఫార్మ్స్? రియాక్ట్ ఫార్మ్స్‌లో మనకి చాలా చాలా డామ్ ష్యూర్‌గా అడిగే క్వెషన్ ఇది ఇంటర్వ్యూలో. కంట్రోల్డ్ అండ్ అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్. ఇన్ కంట్రోల్డ్ కంపోనెంట్స్ ఫార్మ్ ఎలిమెంట్స్ ఆర్ కంట్రోల్డ్ బై రియాక్ట్ స్టేట్. ఏదైతే మనం వర్క్ చేస్తామో రియాక్ట్‌లో స్టేట్ బేస్డ్ వర్క్, ఏదైతే స్టేట్‌తో మనం వర్క్ చేస్తామో ఈ స్టేట్‌ని యూజ్ చేసి మనము కంపోనెంట్స్‌ని కంపోనెంట్‌లోని ఫార్మ్ ఎలిమెంట్స్‌ని కంట్రోల్ చేస్తాము. దాన్ని కంట్రోల్ కంపోనెంట్స్ అంటారు. ఇక్కడ ఏం చేస్తుంది ఫార్మ్ ఎలిమెంట్స్‌ని ఇక్కడ స్టేట్ అనేది కంట్రోల్ చేస్తుంది. ద వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్ ఫీల్డ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద కంపోనెంట్స్ స్టేట్ అండ్ అప్డేటెడ్ విత్ ద అన్‌చేంజ్ ఈవెంట్. ఇక్కడ కంపోనెంట్ లోపల మనం ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్స్ వాడుతున్నామో ఏదైనా సరే వాటి యొక్క వాల్యూస్‌ని మనము స్టేట్‌లో స్టోర్ చేస్తాం. మన రియాక్ట్ స్టేట్‌లో స్టోర్ చేస్తాము. రియాక్ట్ సెట్ స్టేట్ ద్వారా దాన్ని మనం మేనేజ్ చేస్తాము. ఆన్ చేంజ్ ఈవెంట్ ద్వారా మనము ఆ స్టేట్‌ని అప్డేట్ చేస్తాము. ఇలా చేస్తే దాన్ని ఏమంటారంటే కంట్రోల్డ్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. అందువల్ల దీని కంట్రోల్ ఆ ఇన్పుట్ యొక్క ఫార్మ్ ఎలిమెంట్స్ యొక్క కంట్రోల్ మొత్తం కూడా ఒక స్టేట్లో ఉంటుంది. రియాక్ట్ యొక్క స్టేట్ చేతిలో ఉంటుంది. యూజ్ ఆఫ్ కంట్రోల్డ్ కంపోనెంట్స్. ఫార్మ్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ ఇన్ సింక్ విత్ రియాక్ట్ స్టేట్. ఇది రియాక్ట్ స్టేట్ వాల్యూస్ అన్ని రియాక్ట్ స్టేట్‌తో మనము స్టోర్ చేసుకుంటాము. ఈజియర్ టు వాలిడేట్, రీసెట్ ఆర్ మోడిఫై ఫార్మ్ డేటా. ఫార్మ్ డేటాని మనం స్టేట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి స్టేట్‌ని అప్డేట్ చేయడము, స్టేట్‌ని రిమూవ్ చేయడం చాలా ఈజీ కాబట్టి మనం రియాక్ట్‌లో దీన్ని ఈజీగా వాలిడేట్ చేయొచ్చు, ఈజీగా రీసెట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు ఫార్మ్ డేటాని. యూజ్ఫుల్ ఫర్ డైనమిక్ ఫార్మ్ అప్డేట్స్. డైనమిక్ ఫార్మ్ అప్డేట్స్‌కి ఇది చాలా యూజ్ఫుల్‌గా మనము వాడుకోవచ్చు. ద ఇన్పుట్ వాల్యూ ఈజ్ కంట్రోల్డ్ బై స్టేట్ అంటే స్టేట్ హుక్ ఉంది కదా, దాని ద్వారా మనము ఇన్పుట్ వాల్యూస్‌ని కంట్రోల్ చేస్తాం. అన్‌చేంజ్ హ్యాండర్ అప్డేట్ ద స్టేట్. దీంట్లో స్టేట్‌ని అంటే ఆ వాల్యూని ఇన్పుట్ వాల్యూని స్టేట్‌లో స్టోర్ చేస్తాం కాబట్టి స్టేట్‌ని మనము అన్‌చేంజ్ హ్యాండర్‌తో మనం అప్డేట్ చేస్తాం కాబట్టి ఇది ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఆన్ ఫార్మ్ సబ్మిషన్ ద డేటా ఈజ్ ప్రాసెస్డ్ త్రూ హ్యాండిల్ సబ్మిట్. హ్యాండిల్ సబ్మిట్ అనేది డిఫాల్ట్ మనకి ఫామ్‌ని సబ్మిట్ చేసే ఒక యాక్షన్. దీని ద్వారా మనము ఈ యొక్క ఫార్మ్ సబ్మిషన్‌ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇది కంట్రోల్ కంపోనెంట్స్. నెక్స్ట్ అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ ఉన్నట్టయితే ఇన్ అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ ఫార్మ్ ఎలిమెంట్స్ మెయింటైన్ దేర్ ఓన్ స్టేట్ లైక్ ఏ ట్రెడిషనల్ HTML ఫార్మ్స్. ఇది అన్‌కంట్రోల్ అంటే కంట్రోల్ ఉండదు స్టేట్‌లోది. అంటే ఫార్మ్ ఎలిమెంట్స్ యొక్క కంట్రోల్ అనేది స్టేట్‌లో ఉండదు. స్టేట్‌కి సంబంధం ఉండదు. జస్ట్ వితౌట్ రియాక్ట్‌లో మనం HTML ఫార్మ్స్ ఎలా చేస్తామో అలా అన్నమాట. దీనికి స్టేట్‌తో సంబంధం ఉండదు. రియాక్ట్‌కి సంబంధం ఉండదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజ్ స్టేట్ వి యూజ్ రెఫ్ టు యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్. కానీ దీంట్లో ఆ యొక్క ఏదైతే ఫార్మ్ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్‌ని మనము యాక్సెస్ చేయడం కోసము ఇక్కడ యూజ్ స్టేట్‌ని కాకుండా అంటే స్టేట్‌ని ఇక్కడ మనం వాడట్లేదు కాబట్టి యూజ్ స్టేట్ కాకుండా యూజ్ రెఫ్ అనే హుక్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాము. ఫార్మ్ ఎలిమెంట్స్ యొక్క అంటే ఫార్మ్ ఇన్పుట్ యొక్క వాల్యూస్‌ని మనము ఏం చేస్తాము యూజ్ రెఫ్ అనే హుక్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాము. అలాంటి వాటిని అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ అంటారు. ఇది స్టేట్ దీనిని కంట్రోల్ చేయదు. జస్ట్ మనము ఆ యొక్క ఫార్మ్ ఎలిమెంట్స్ యొక్క ఇన్పుట్ వాల్యూస్‌ని మనము యూజ్ రెఫ్ అనే హుక్‌తో యాక్సెస్ చేస్తాము. యూజ్ ఆఫ్ అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్. యూజ్ఫుల్ ఫర్ సింపుల్ ఫార్మ్స్ విత్ ఫేవర్ అప్డేట్స్. చాలా చిన్న ఫార్మ్స్‌కి సింపుల్ ఫార్మ్స్‌కి మనం యూజ్ చేస్తాము. బెటర్ పర్ఫార్మెన్స్ ఫర్ ఎవ్రీ లార్జ్ ఫార్మ్స్‌కి. ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. వర్క్స్ వెల్ విత్ థర్డ్ పార్టీ లైబ్రరీస్. ఎందుకంటే మన చేతిలో ఉండవు కాబట్టి మనము స్టేట్‌తో మేనేజ్ చేయలేము. కాబట్టి యూజ్ రెఫ్‌తో మనము మేనేజ్ చేస్తాం. ఫైల్ అప్లోడ్ సంబంధించినవి. యూజ్ రెఫ్ టు యాక్సెస్ ఇన్పుట్ వాల్యూ. యూజ్ రెఫ్ ఏం చేస్తుంది
ఇన్పుట్ వాల్యూ ఫామ్ ఎలిమెంట్ యొక్క ఫామ్ ఇన్పుట్ యొక్క వాల్యూని యాక్సెస్ చేస్తుంది యూజర్ఎఫ్. ద వాల్యూ ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ రియాక్ట్ స్టేట్. రియాక్ట్ స్టేట్లో వాల్యూస్ అనేవి కూడా స్టోర్ అవ్వవు, అందుకే దీన్ని స్టేట్ అనేది కంట్రోల్ చేయదు. యూజ్ఫుల్ ఫర్ ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఆర్ వెన్ రియాక్ట్ కంట్రోల్ ఇస్ నాట్ రైట్. మనకి ఏదైతే రిక్వైర్మెంట్ అనేది రియాక్ట్ కంట్రోల్ అవసరం లేదు, ఈ థర్డ్ పార్టీ లైబ్రరీస్ నుంచి మనం తీసుకుంటాము అని అనుకున్నప్పుడు యూజర్ఎఫ్ని వాడి మనం అన్కంట్రోల్డ్ కంపోనెంట్స్ ద్వారా మనము వర్క్ చేయవలసి ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంట్రోల్ అండ్ అన్కంట్రోల్డ్ కంపోనెంట్స్ అండ్ రియాక్ట్ కాన్సెప్ట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 100% అడిగే క్వశ్చన్ ఇది. కంట్రోల్ కంపోనెంట్స్ మేనేజ్డ్ బై రియాక్ట్ స్టేట్. ఇక్కడ రియాక్ట్ స్టేట్ దీన్ని మేనేజ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మేనేజ్డ్ బై డోమ్ అంటే రియాక్ట్ ఇక్కడ మేనేజ్ చేయండి, దీన్ని డోమ్ HTML దీని ఓన్ మేనేజ్ అనమాట. ఇట్స్ ఓన్ సెల్ఫ్ ఇది మేనేజ్ అవుతుంది. బ్రౌజర్ బిహేవియర్స్ ఇది డిఫాల్ట్ బ్రౌజర్ బిహేవియర్ని కలిగి ఉంటాయి, సింపుల్ HTML లాగా. వాల్యూ స్టోర్డ్ ఇన్ స్టేట్ కంట్రోల్లో ఇక్కడ ఇన్పుట్ యొక్క వాల్యూ ఫామ్ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ని ఇన్పుట్ యొక్క వాల్యూస్ని స్టేట్లో మనం స్టోర్ చేస్తాం. ఇక్కడ అన్కంట్రోల్లో వాల్యూ యాక్సెస్ యూజింగ్ యూజ్రెఫ్ అనే హుక్ ద్వారా మనము ఆ యొక్క ఫామ్ ఎలిమెంట్ యొక్క వాల్యూని యాక్సెస్ చేస్తాము. వాల్యూ చేంజెస్ వయా అన్చేంజ్ అండ్ స్టేట్ అప్డేట్. కంట్రోల్ కంపోనెంట్లో మనము ఇన్పుట్ వాల్యూ అంటే ఫామ్ ఎలిమెంట్ యొక్క ఇన్పుట్ వాల్యూని చేంజెస్ చేస్తాం. ఎలా చేస్తాము? అన్చేంజ్ ఈవెంట్ ద్వారా చేస్తాము. అన్చేంజ్ ఈవెంట్ మరియు స్టేట్ అప్డేట్ అంటే యూజ్ స్టేట్ ద్వారా మనం చేస్తాము. ఇక్కడ అన్కంట్రోల్డ్లో వాల్యూ చేంజెస్ ఇండిపెండెంట్లీ వితౌట్ రియాక్ట్ స్టేట్. ఇక్కడ రియాక్ట్ స్టేట్ సంబంధం లేకుండా వాల్యూ చేంజ్ అనేది ఇట్ సెల్ఫ్తో అవుతుంది, ఇండిపెండెంట్గా అవుతుంటుంది, డైరెక్ట్ HTML పేజ్ లాగా. బెస్ట్ ఫర్ రియాక్ట్ యాప్స్ వేర్ డేటా ఈజ్ కంట్రోల్. రియాక్ట్ యాప్స్లో డేటాని కంట్రోల్ చేయడంలో మనకు కంట్రోల్లో ఇది కంట్రోల్ కంపోనెంట్స్ వాడటం అనేది చాలా బెస్ట్ ఫర్ ఇంటిగ్రేటింగ్ విత్ నాన్ రియాక్ట్ కోడ్. ఇది రియాక్ట్ అప్లికేషన్ రియాక్ట్ కోడ్ కాకుండా రియాక్ట్తో సంబంధం లేకుండా ఏదైతే కోడ్ ఉంటుందో దానికి మాత్రము ఇది అన్కంట్రోల్డ్ కంపోనెంట్స్ అనేవి చాలా బెస్ట్. మోర్ రీరెండర్స్ డ్యూ టు స్టేట్ అప్డేట్స్. ఇక్కడ కంట్రోల్లో మనం స్టేట్తో మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రీరెండర్స్ అనేవి మనకి స్టేట్ అప్డేట్స్ అనేవి ఈజీగా చాలా ఫాస్ట్గా చాలా మల్టిపుల్గా మనం చేసుకోవచ్చు. లెస్ రీరెండర్స్ యాజ్ రియాక్ట్ డస్ నాట్ ట్రాక్ చేంజెస్. ఇక్కడ రియాక్ట్ వర్క్ రియాక్ట్ సంబంధం లేదు కాబట్టి ఇక్కడ రియాక్ట్ ట్రాక్ చేయదు. దీనికి HTML లాగానే మనము సేమ్ చేయవలసి ఉంటుంది. ఫామ్ లైబ్రరీస్ ఫార్మింగ్ అండ్ యూ రికమెండెడ్ ఫర్ కాంప్లెక్స్ ఫార్మ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం ఫామ్ లైబ్రరీని వాడుకోవచ్చు. ఇక్కడ నాట్ కామన్లీ యూజ్డ్ విత్ ఫామ్ లైబ్రరీస్. ఇక్కడ ఏముండవు, డైరెక్ట్గా ప్యూర్ HTML అని మనం వాడతాము. ఫామ్స్ని ఇక్కడ కంట్రోల్ అయినట్లు మనం స్టేట్తో హ్యాండిల్ చేస్తాము. ఇవి కంట్రోల్ కంపోనెంట్స్కి అన్కంట్రోల్ కంపోనెంట్స్కి మధ్య డిఫరెన్సెస్. హౌ డూ యూ హ్యాండిల్ ఫామ్ సబ్మిషన్ యూజింగ్ స్టేట్ విత్ యూజ్ స్టేట్? ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్. హ్యాండ్లింగ్ ఫామ్ స్టేట్ విత్ యూజ్ స్టేట్ ఇన్ రియాక్ట్. వెన్ వర్కింగ్ విత్ ఫార్మ్స్ ఇన్ రియాక్ట్ వీ యూజ్ ద యూజ్ స్టేట్ హుక్ టు మేనేజ్ ఫామ్ స్టేట్. దిస్ అలోస్ us to capture user input, update the state dynamically and handle form submissions. ఏదైతే ఫామ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఏదైతే ఫామ్ ఎలిమెంట్స్ యొక్క ఇన్పుట్ వాల్యూని యూజర్ ఎప్పుడైతే ఎంటర్ చేశాడో ఆ యొక్క వాల్యూని అవి స్టేట్స్ ఏం చేస్తాయి, డైనమిక్గా క్యాప్చర్ చేసి యూజ్ స్టేట్ ద్వారా స్టేట్ని మనం అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టెప్స్ టు హ్యాండిల్ ఫామ్ స్టేట్ విత్ యూజ్ స్టేట్. ఇనిషియలైజ్ ఫామ్ స్టేట్ యూజింగ్ యూజ్ స్టేట్ ఇనిషియలైజ్ చేయాలి. ఆ తర్వాత అప్డేట్ స్టేట్ ఆన్ యూజర్ ఇన్పుట్ విత్ అన్చేంజ్ ఈవెంట్ ద్వారా మనము స్టేట్ని ఇక్కడ అప్డేట్ చేస్తాము. హ్యాండిల్ ఫామ్ సబ్మిట్ విత్ అన్సబ్మిట్ ఈవెంట్ రాసి ఆ యొక్క ఫామ్ సబ్మిషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్ అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్. హౌ డు యూ వ్యాలిడేట్ ఫామ్ ఇన్పుట్స్ ఇన్ రియాక్ట్? ఇది కూడా సేమ్ అంతే. వ్యాలిడేషన్ ఎన్ష్యూర్స్ యూజర్స్ ఎంటర్ కరెక్ట్ డేటా. వ్యాలిడేషన్ అంటే ఏంటంటే యూజర్ మనకి కరెక్ట్ డేటా ఇవ్వటం కోసము మనము కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడతాము ఆ యొక్క ఇన్పుట్స్కి, ఫామ్ ఎలిమెంట్స్కి, వాటినే వ్యాలిడేట్స్ అంటారు. అవన్నీ పాస్ అయితేనే ఆ డేటా అనేది సర్వర్ అనేది తీసుకుంటుంది, సెండ్ చేయబడుతుంది, లేకపోతే ఎర్రర్ అనేది చూపిస్తాం. దాన్ని వ్యాలిడేషన్ చెప్పేసి అంటారు. ప్రివెంట్స్ ఫామ్ సబ్మిషన్ ఇఫ్ వ్యాలిడేషన్ ఫెయిల్స్. ఏదో ఒక వ్యాలిడేషన్ ఫెయిల్ అయినా, ఏదో ఒక రూల్ ఫెయిల్ అయినా ఫామ్ సబ్మిషన్ అనేది జరగదన్నమాట. జరగకుండా మనము చేస్తాం.
అది వాలిడేషన్ యొక్క మెయిన్ ఫీచర్. డిస్ప్లేస్ ఎర్రర్స్ మెసేజెస్ డైనమికల్లీ. ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అక్కడ యూజర్ ఇన్పుట్ అనేది కరెక్ట్ ఇన్కరెక్ట్ ఉందో అప్పుడే మనం మెసేజ్ని చూపిస్తాం డైనమిక్గా, అంతేగాని డిఫాల్ట్గా చూపించాలన్నమాట. అలాగే యూజింగ్ ఫామ్ లైబ్రరీస్, రియాక్ట్ హుక్ ఫామ్స్ కానీ, రియాక్ట్ హుక్ ఫామ్స్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంది. దాని ద్వారా మనము ఫామ్స్ తయారు చేయొచ్చు, కాంప్లెక్స్ ఫామ్స్ని మనము క్రియేట్ చేయొచ్చు. దాని తర్వాత అలాగే వాలిడేషన్స్ కూడా బిల్ట్ ఇన్ వాలిడేషన్స్ చేయొచ్చు. అలా మనము సింపుల్గా ఈ ఫామ్ యొక్క లైబ్రరీని యూజ్ చేసి మనము వాలిడేషన్స్ కానివ్వండి, ఫామ్ సబ్మిషన్స్ కానివ్వండి ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్స్. హౌ డూ యూ యూజ్ ద యూజర్ ఆఫ్ హుక్ ఇన్ అన్కంట్రోల్డ్ కంపోనెంట్స్? అన్కంట్రోల్డ్ కంపోనెంట్స్ అంటేనే స్టేట్, మనము రియాక్ట్తో సంబంధం లేదు, రియాక్ట్ స్టేట్ని వాడకుండా యూజ్రెఫ్ వాడి మనము HTML అదే ఫామ్ ఎలిమెంట్ యొక్క ఇన్పుట్ యొక్క వాల్యూని మనం యాక్సెస్ చేయడం కోసమే వాడేది యూజ్రెఫ్. ద యూజ్రెఫ్ ఏం చేస్తుంది, ఆ యొక్క ఫామ్ ఎలిమెంట్స్ యొక్క ఇన్పుట్ వాల్యూని యాక్సెస్ చేసి మనకి ఇస్తుంది అనమాట. దాని యొక్క యూజ్ ఏముంటాయి, యాక్సెస్ అండ్ మాడిఫైయింగ్ ద డామ్ ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసామంటే దాన్ని మాడిఫై చేయడం కూడా ఈజీయే. ఫస్ట్ యాక్సెస్ చేయడం, తర్వాత మాడిఫై చేయడం, ఇవన్నీ మనం చేసే అప్డేట్స్. స్టోరింగ్ వాల్యూస్ దట్ డోంట్ ట్రిగ్గర్ ద రీరెండర్ జరగకుండా మనము వాల్యూని స్టోర్ చేసుకుంటాము. కీపింగ్ ట్రాక్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూస్, మనము ప్రీవియస్ వాల్యూ ప్లస్ ప్రజెంట్ వాల్యూ కూడా మనం ట్రాక్ చేయాలన్నమాట. యూజర్ ట్రాక్ చేయొచ్చు. మేనేజింగ్ సెట్ టైమ్అవుట్ అండ్ సెట్ ఇంటర్వల్, వీటిని ఈ యొక్క సెట్ టైమ్అవుట్ అండ్ సెట్ ఇంటర్వల్ అనే జావాస్క్రిప్ట్ ఫంక్షన్ని కూడా మనము యూజర్ఎఫ్లో మనం మేనేజ్ చేయొచ్చు. ఇది సింటాక్స్, ఇది యూజర్ఎఫ్. హౌ కెన్ యూ హ్యాండిల్ చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, సెలెక్టెడ్ డ్రాప్ డౌన్స్ అండ్ ఫైల్ అకౌంట్స్ ఇన్ రియాక్ట్ ఫామ్స్? ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. అండ్ ఎలా హ్యాండిల్ చేస్తాం రియాక్ట్ ఫామ్? చెక్ బాక్స్ అయితేనేమో ఇలాగా, రేడియో బటన్స్ అయితేనేమో ఇలాగా, సెలెక్ట్ ఎన్ని ఎగ్జాంపుల్స్ అనమాట, ఎన్ని ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ఎర్రర్ బౌండరీస్? హౌ డూ యూ క్రియేట్ అన్ ఎర్రర్ బౌండరీ ఇన్ రియాక్ట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎర్రర్ బౌండరీ. Error boundaries are React components that catch JavaScript errors in their child components, preventing the entire application from breaking. ఎర్రర్ బౌండరీ ఏంటి అంటే మనం ఇది ఒక రియాక్ట్ కంపోనెంట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే జావాస్క్రిప్ట్ ఎర్రర్ని క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి చైల్డ్ కంపోనెంట్లో ఇది అప్లికేషన్ బ్రేక్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంటుంది. అప్లికేషన్ బ్రేక్ అవ్వకుండా ఇది చూస్తుంటుంది అనమాట. ఎర్రర్ బౌండరీస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఫస్ట్ ఇది క్యాచ్ చేసిద్ది అనమాట. క్యాచ్ చేసి మనకి ఇచ్చేస్తుంది. అంటే అప్లికేషన్ అనేది మొత్తానికి బ్రేక్ అవ్వకుండా ఇది జస్ట్ ఎక్కడ ఎర్రర్ ఉంటే అక్కడ ఇది ఎర్రర్ని క్యాచ్ చేసి మనకి అప్లికేషన్ స్మూత్గా రన్ అవ్వడం కోసము ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎర్రర్ బౌండరీస్ అని చెప్పేసి అంటారు. యూజ్ ఆఫ్ ఎర్రర్ బౌండరీస్ క్యాచెస్ ఎర్రర్స్ ఇన్ రెండరింగ్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ ఆఫ్ చైల్డ్ కంపోనెంట్స్. అంతే. డస్ నాట్ క్యాచ్ ఎర్రర్స్ ఇన్సైడ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆర్ అసిన్క్రోనస్ కోడ్. ఇది కూడా అంతే. ప్రొవైడ్స్ ఏ ఫాల్ బ్యాక్ యూఐ ఇన్స్టెడ్ ఆఫ్ క్రాషింగ్ ద యాప్. ఇప్పుడు అప్లికేషన్ మనకి ఎర్రర్స్ వల్ల దేనివల్ల అప్లికేషన్ క్రాష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తే ఒక డిఫాల్ట్ ఒక ఏం చేయాలి, ఒక ఫాల్ బ్యాక్ యూఐని మనం చూపిస్తాం అన్నమాట. యూజర్ ఫాల్ బ్యాక్ యూఐని చూపిస్తుంది అన్నమాట అప్లికేషన్ క్రాష్ అయినప్పుడు. క్యాచింగ్ రెండరింగ్ ఎర్రర్స్ ఇన్ క్లాస్ కంపోనెంట్స్. ఇది ఎర్రర్ బౌండరీ ఏం చేస్తుంది, క్లాస్ కంపోనెంట్స్లో ఎర్రర్స్ని క్యాచ్ చేసి ఇది చూపిస్తుంటుంది. ఫంక్షనల్ ఎర్రర్ బౌండరీస్ యూజ్ రియాక్ట్ ఎర్రర్ బౌండరీ ఫర్ ఫంక్షనల్ కంపోనెంట్. ఫంక్షనల్ కంపోనెంట్స్ కూడా మనం రియాక్ట్ ఎర్రర్ బౌండరీ అని చెప్పేసి ఫీచర్ ఉంటుంది. దాన్ని వాడి మనము ఈ ఎర్రర్ బౌండరీస్ మనము యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎర్రర్ బౌండరీస్. How do you create an error boundary in React? Using error boundaries in React application, wrap components that might fail inside the error boundary component. కంపోనెంట్స్ని మనము ఎర్రర్ బౌండరీ కంపోనెంట్ ఏదైతే ఉందో దాని లోపల మనము ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసినప్పుడు ఏమైందంటే మనకు ఆ ఎర్రర్ బౌండరీ అనేది మన యొక్క అప్లికేషన్లో ఆ కంపోనెంట్స్కి అప్లై అవుతుంది అన్నమాట. హౌ డు యూ హ్యాండిల్ ఎర్రర్ బౌండరీస్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్? ఫంక్షనల్ కంపోనెంట్స్లో మనము ఎలా హ్యాండిల్ చేస్తామని చూసినట్టయితే, రియాక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఎర్రర్ బౌండరీస్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్ డైరెక్ట్లీ, బట్ వీ కెన్ యూజ్ ఎర్రర్ బౌండరీ లైబ్రరీస్.
రియాక్ట్ ఎర్రర్ బౌండరీ అనే ఒక లైబ్రరీని మనము ఇన్స్టాల్ చేసి దాని ద్వారా మన యొక్క ఫంక్షనల్ కంపోనెంట్స్లో ఈ ఎర్రర్ బౌండరీని మనము ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఉదాహరణకి మనకి ఈ యొక్క ఎగ్జాంపుల్ చూసి చేసుకోవచ్చు అనమాట. విచ్ సైకిల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎర్రర్ బౌండరీస్? In error boundaries in React are special class components designed to catch JavaScript errors in their child component tree and display a fallback UI instead of crossing the entire application. Error boundary అంటేనే మనకి ఈ క్లాస్ కాంపోనెంట్స్ కోసం డిజైన్ చేసిన ఒక జావా స్క్రిప్ట్ ఎర్రర్ని క్యాచ్ చేసే ఒక స్పెషల్ ఫీచర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనం ఏ కంపోనెంట్స్ని అయితే ఈ ఎర్రర్ బౌండరీ అనే ఈ కంపోనెంట్ లోపల ర్యాప్ చేసాము, ఆ యొక్క కంపోనెంట్లో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా మనకు ఏమన్నా ఇష్యూ వచ్చినా సరే అప్లికేషన్ మీద ఆ ప్రభావం చూడకుండా జస్ట్ ఏమన్నా మనకు ఎర్రర్ గురించి సంబంధించిన ఒక ఫాల్ బ్యాక్ యూఐ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. లైఫ్ సైకిల్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఎర్రర్ బౌండరీ. స్టాటిక్ గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ఎర్రర్ అని చెప్పేసి ఒకటి, అలాగే కంపోనెంట్ డిడ్ క్యాచ్ అని చెప్పేసి ఈ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్ మనము ఎర్రర్ బౌండరీలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ప్రొఫైలర్ ఇన్ రియాక్ట్? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ద రియాక్ట్ ప్రొఫైలర్? ప్రొఫైలర్ అనేది ఇది పర్ఫార్మెన్స్ టూల్. రియాక్ట్ అప్లికేషన్లో మనము ప్రొఫైలర్ అనేది ఏంటంటే ఇది ఒక పర్ఫార్మెన్స్ టూల్ అనమాట. ద రియాక్ట్ ప్రొఫైలర్ ఈజ్ ఏ built-in tool that helps analyze the performance of React application by measuring how often components render and why they re-render. It helps in optimizing performance by identifying unnecessary renders and slow components. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక టూల్ అన్నమాట. ఇది మనం చూసినట్టయితే టూల్స్ ఉంటాయి కదా మనకి, డెవలపర్ టూల్ దాంట్లో మనకి ఉంటుంది. ఇది మన అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంటుంది. అప్లికేషన్ ఎంత పర్ఫార్మెన్స్ కలిగి ఉంది, స్లో ఉందా, స్పీడ్ ఉందా. ఒకవేళ స్లో ఉన్నట్టయితే మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి వాటిని మనము ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎలాంటి వాటిని మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇది మెజర్మెంట్ సహా ఇది మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది రియాక్ట్ ప్రొఫైలర్. వై యూజ్ రియాక్ట్ ప్రొఫైలర్? మెజర్స్ కంపోనెంట్ రెండర్ టైం. ఇది కంపోనెంట్స్ లోడ్ అయ్యే ఒక టైంని కూడా ఇది చూపిస్తుంటుంది. ఏ కంపోనెంట్ ఎంత టైం తీసుకుంటుంది, ఇది ఎక్కువ తీసుకుంటుంది, తక్కువ తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటే ఏం చేయాలి, దాన్ని తగ్గించాలంటే ఎలా అని చెప్పేసి అలాగే మెజర్మెంట్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. డిటెక్ట్స్ అన్నెసెసరీ రెండర్స్. అన్నెసెసరీ రెండర్స్ని ఇది ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది అనమాట. హెల్ప్స్ ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క అప్లికేషన్కి ఆ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఇది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. వర్క్స్ ఇన్ బోత్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ బిల్డ్స్. ఇది డెవలప్మెంట్ దాంట్లో కాకుండా ప్రొడక్షన్ బిల్డ్లో కూడా ఇది మనకి వర్క్ అవుతుంది అనమాట. అలా ఆ ప్రొడక్షన్లో కూడా మనము చెక్ చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్ ఎలా ఉందని చెప్పేసి. వెన్ టు యూజ్ రియాక్ట్ ప్రొఫైలర్? స్లో రెండరింగ్ కంపోనెంట్స్, అన్నెసెసరీ రీరెండర్స్, ఆప్టిమైజింగ్ ఎక్స్పెన్సివ్ ఆపరేషన్స్, డిబగ్గింగ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఇన్ రియాక్ట్ అప్లికేషన్. ఇలాంటప్పుడు మనం స్లో ఉన్నప్పుడు, అన్నెసెసరీ రెండర్స్ ఉన్నప్పుడు, ఆప్టిమైజేషన్ చేయడం కోసం పెద్ద పెద్ద ఫంక్షన్స్ మనం రాసినప్పుడు, డిబగ్గింగ్ చేసేటప్పుడు, ఇలాంటప్పుడు మనము వీటి కోసం అలా చేయాలనుకున్నప్పుడు మనము రియాక్ట్ ప్రొఫైలర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎలా చేయాలని చెప్పేసినట్టయితే మనకి ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలా. స్టెప్ 1 ఇన్స్టాల్ రియాక్ట్ డెవలపర్ టూల్స్ ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత మనము ఓపెన్ చేయాలన్నమాట. అక్కడ క్రోమ్లో అయితే డెవ్ టూల్స్లో ఉంటుంది అనమాట. ప్రొఫైలర్, నావిగేట్ టు ద ప్రొఫైలర్ ట్యాబ్, క్లిక్ ద స్టార్ట్ ప్రొఫైలింగ్ బటన్, ఇంటరాక్ట్ విత్ ద యువర్ రియాక్ట్ అప్లికేషన్, క్లిక్ స్టాప్ ప్రొఫైలింగ్ టు సీ పర్ఫార్మెన్స్ డేటా అని చెప్పేసి ఈ స్టెప్స్ని మనం యూజ్ చేసి ప్రొఫైలర్ని మనము మన అప్లికేషన్లో మన యొక్క అప్లికేషన్ ప్రొఫైలర్ని యూజ్ చేసి అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని మనము చెక్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ రియాక్ట్ రిడక్స్? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ రియాక్ట్ రిడక్స్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవ్రీ రియాక్ట్ డెవలపర్కి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అడిగే ప్రతి క్వశ్చన్ అనమాట. ఇది 100% అడిగే క్వశ్చన్. ఇది రిడక్స్ టూల్ కిట్, ఆర్టీకే అని చెప్పేసి అంటారు దీన్ని. ఈజ్ ద అఫీషియల్ రికమెండెడ్ వే టు రైట్ రిడక్స్ లాజిక్.
ఇది రియాక్ట్ రిడక్స్ అనేది కొంచెం ఓల్డ్ వర్షన్. ప్రెజెంట్ న్యూ వర్షన్ ప్రెజెంట్ మనకి లేటెస్ట్ ఏమంటారు దాన్ని రిడక్స్ టూల్ కిట్ అని చెప్పేసి అంటారు. ఆర్టీకే అని చెప్పేసి అంటారు. దీనికి కొంచెం అడ్వాన్స్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అడ్వాన్స్ అంటే చాలా షార్ట్ కట్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే రికమెండెడ్ వే టు రైట్ రిడక్స్ లాజిక్. రిడక్స్ లాజిక్‌ని మనము రాయడానికి అంటే స్టేట్‌ని మనము మేనేజ్ చేయడం కోసము దీన్ని యూజ్ చేస్తాం. ఇట్ సింప్లిఫైస్ రిడక్స్ డెవలప్‌మెంట్ బై ప్రొవైడింగ్ బెటర్ డిఫాల్ట్స్, లెస్ బోయిలర్‌ప్లేట్ అండ్ బిల్ట్ ఇన్ సపోర్ట్ ఫర్ అసింక్ ఆప్షన్స్. ఇది తక్కువ కోడ్‌తో మనము ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు దీంట్లో. రిడక్స్ ఆర్టీకేతో తక్కువ కోడ్‌తో మనము ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని డిఫాల్ట్ కొన్ని ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. యాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. దాని సహాయంతో మనం డైరెక్ట్‌గా కొన్ని రాయక్కర్లేదు. ఇన్‌బిల్ట్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి మనము ఈ యొక్క అప్లికేషన్‌లో స్టేట్‌ని మనము హ్యాండిల్ చేయవచ్చు. సింప్లిఫైస్ రిడక్స్ సెటప్. ఇది ఏం చేసిందంటే రిడక్స్ అంటే ఓల్డ్ రిడక్స్ యొక్క సెటప్‌ని సింప్లిఫై చేసింది. అంతకుముందు రిడక్స్ అంటే కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటాయి సెటప్‌కి దానికి. కొంచెము మనం ఎక్కువ కోడ్ రాయాల్సి ఉండేది. ఎక్కువ కంపోనెంట్స్ కూడా యూజ్ చేయాల్సి ఉండేది. కానీ ఈ ఆర్టీకే వచ్చిన తర్వాత ఆ యొక్క సెటప్ అనేది చాలా సింప్లిఫై చేసింది. బిల్ట్ ఇన్ ఇమ్మర్ ఫర్ స్టేట్ మ్యూటేషన్. స్టేట్‌ని మనము మేనేజ్ చేయడం కోసం స్టేట్ మ్యూటేషన్ అంటే స్టేట్ చేంజెస్ సంబంధించింది. ఇమ్మర్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది అది ఏం చేస్తారంటే స్టేట్ మ్యూటేషన్‌కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్ కూడా దీనివల్ల ఆర్టీకే వల్ల మంచి ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఆటో జనరేటెడ్ యాక్షన్ క్రియేటర్స్. దీంట్లో యాక్షన్స్ అనేవి కొన్ని ఆటో జనరేటెడ్ ఉంటాయి. మాకు కొన్ని రాయక్కర్లేదనమాట. కొన్ని డిఫాల్ట్‌గా వాటికి అవే ఆటోమేటికల్‌గా జనరేట్ అవుతూ ఉంటాయి. యూజెస్ ఆఫ్ రియాక్ట్ రిడక్స్. ప్రాప్ డ్రిల్లింగ్, పాసింగ్ స్టేట్ డీప్లీ త్రూ మెనీ కంపోనెంట్స్‌కి మనం డేటా అంటే 2 కంటే ఎక్కువ కంపోనెంట్స్‌కి డేటాని పాస్ చేయాలనుకున్నప్పుడు అంతే కదా నెస్టెడ్ కంపోనెంట్‌కి డేటాని పేరెంట్ నుంచి నెస్టెడ్ కంపోనెంట్స్, చైల్డ్ కంపోనెంట్స్‌కి డేటాని పాస్ చేయడమే ప్రాప్ డ్రిల్లింగ్ అంటారు. ఈ ప్రాప్ డ్రిల్లింగ్‌ని అవాయిడ్ చేయడం కోసం రియాక్ట్ రిడక్స్ అనేది వాడాలి. కాంప్లెక్స్ స్టేట్ అప్డేట్స్. హార్డ్ టు ట్రాక్ వెన్ మల్టిపుల్ కంపోనెంట్స్ అప్డేట్ ద సేమ్ స్టేట్. ఒకే స్టేట్‌ని మనం మల్టిపుల్ కంపోనెంట్స్‌లో మనం వాడినప్పుడు దాన్ని ట్రాక్ చేయడము, దాన్ని ఐడెంటిఫై చేయడము చాలా కష్టం. ఇష్యూ వచ్చినా సరే దాన్ని డిబగ్గింగ్ చేయడము చాలా కష్టం. అందుకని వీటిని ఏమంటారంటే కాంప్లెక్స్ స్టేట్ అని చెప్పేసి ఉంటారు. ఇలా చేయడాన్ని కాంప్లెక్స్ స్టేట్ అంటారు. ఈ కాంప్లెక్స్ స్టేట్‌ని మనము హ్యాండిల్ చేయాలంటే రియాక్ట్ రిడక్స్‌లోనే ఈజీగా ఉంటుంది. నో సెంట్రలైజ్డ్ స్టేట్. డిబగ్గింగ్ బికమ్స్ డిఫికల్ట్. ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ స్టేట్ అంటూ ఉండదు. ఇక్కడ ఏ కంపోనెంట్ స్టేట్స్ ఉంటాయి. ఒక కంపోనెంట్‌ని మనము డిఫరెంట్ కంపోనెంట్స్‌లో ఒక స్టేట్‌ని మనము డిఫరెంట్ కంపోనెంట్స్‌లో వాడతాము. దాన్ని ఐడెంటిఫై చేయాలన్నా, దాన్ని డిబగ్గింగ్ చేయాలన్నా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ సెంట్రలైజ్డ్ స్టేట్ అనేది ఒకటి లేదనమాట. లెస్ కోడ్ విత్ క్రియేట్ స్లైస్ అని చెప్పి ఇది బిల్ట్ ఇన్ మెథడ్. దీని ద్వారా మనము తక్కువ కోడ్‌తో ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. ఆటో జనరేట్స్ యాక్షన్స్ అండ్ రెడ్యూసర్స్. ఇక్కడ యాక్షన్స్ అండ్ రెడ్యూసర్స్ అంటే రెడ్యూసర్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అనమాట. మనం వర్క్ ఏదైతే చేస్తున్నామో ఫంక్షన్ వర్క్ దానికి సంబంధించిన ఫంక్షన్స్, లాజిక్స్ వీటన్నిటిని ఇక్కడ ఆటోమేటికల్‌గా జనరేట్ చేసుకోవచ్చు. హ్యాండిల్స్ స్టేట్ ఇమ్యూటబిలిటీ విత్ ఇమ్మర్. స్టేట్‌ని మనము స్టేట్ అనేది ఇమ్యూటబుల్‌గా ఉంటుంది. అంటే మారదు. కానీ మారేటట్టు ఇక్కడ చేసేది ఏంటంటే ఇమ్మర్ అనే ఒక ఇన్‌బిల్ట్ ఫీచర్ అనేది స్టేట్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది ఇమ్యూటబిలిటీగా. బిల్ట్ ఇన్ సపోర్ట్ ఫర్ అసింక్ లాజిక్ అంటే క్రియేట్ అసింక్ థంక్ అని చెప్పేసి ఒక ఉంటుందన్నమాట ఇక్కడ ఫీచర్. దీని యొక్క బిల్ట్ ఇన్ ఫీచర్ ఇది. దీని సహాయంతో మనము ఈ యొక్క లాజిక్‌ని హ్యాండిల్ చేసుకోవచ్చు. బెటర్ డిబగ్గింగ్ అండ్ పర్ఫార్మెన్స్. డిబగ్గింగ్ చేయడం కూడా ఈజీయే. అలాగే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటుంది. యూజ్ కేసెస్ ఆఫ్ రియాక్ట్ రిడక్స్. వెన్ మల్టిపుల్ కంపోనెంట్స్ నీడ్ యాక్సెస్ టు ద సేమ్ డేటాని సేమ్ స్టేట్‌ని మనము 2 కంటే ఎక్కువ కంపోనెంట్స్‌లో మనము యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనము ఈ యొక్క రిడక్స్‌ని వాడాలి. వెన్ ద స్టేట్ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ. ఎప్పుడైతే స్టేట్ అనేది మామూలుగా ఉండదో ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఫ్రీక్వెంట్లీ అంటే ఎల్లప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా! అలాంటి సమయంలో కూడా రిడక్స్‌ని వాడాలి. వెన్ యూ నీడ్ టైమ్ ట్రావెల్ డిబగ్గింగ్ చేయాలనుకున్నప్పుడు మన యొక్క అప్లికేషన్‌ని కంపోనెంట్స్‌ని డిబగ్గింగ్ చేయాలనుకున్నప్పుడు
రిడక్స్ డెవ్ టూల్ సహాయంతో చేసుకోవచ్చు కాబట్టి అప్పుడు రిడక్స్ మనము యూజ్ చేసుకోవచ్చు. హౌ రిడక్స్ వర్క్స్ ఇన్ రియాక్ట్. రిడక్స్ యొక్క ఫ్లో ఫస్ట్ రియాక్ట్ కంపోనెంట్ నుంచి యాక్షన్కి వెళ్తుంది, యాక్షన్ నుంచి రెడ్యూసర్ నుంచి స్టోర్లో డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఇలాగా ఒక ఫ్లోలో రిడక్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. కోర్ కాన్సెప్ట్స్ ఇన్ రిడక్స్ టూల్ కిట్ ఏమేమి ఉన్నాయి? కోర్ కాన్సెప్ట్స్ బేస్ అనమాట. స్టోర్ సెంట్రలైజ్డ్ స్టేట్ కంటైనర్. స్టోర్ అనేది 100% చాలా ఇంపార్టెంట్ ఫర్ రిడక్స్ అంటేనే స్టోర్ అవ్వాలి. ఎందుకంటే ఆ స్టోర్లోనే అన్నీ ఉంటాయి. మన ఇంట్లో ఎలాగైతే స్టోర్ ఉంటుందో అన్నీ మనం ఎలాంటి మనకు కావాల్సిన అన్ని పెట్టుకుంటామో వస్తువులు, అలాగే ఇక్కడ మన స్టేట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సెంట్రలైజ్డ్ స్టోర్లోనే ఉంటాయి. స్లైస్ కంబైన్స్ రెడ్యూసర్స్ ప్లస్ యాక్షన్. స్లైస్ అనేది ఒక ఫంక్షన్, ఒక ఇన్బిల్ట్ ఫ్యూచర్ అనమాట రిడక్స్లో. ఇది దేన్ని కలిగి ఉంటుందంటే రెడ్యూసర్స్ అంటే యాక్షన్స్ని కలిగి ఉంటుంది. రెండు కంబైన్ ఇక్కడ మనం రెండు రాస్తాం. అంతకుముందు డిఫరెంట్ రాసేవాళ్ళము. ఇప్పుడు స్లైస్లో రెడ్యూసర్స్ ప్లస్ యాక్షన్స్ కూడా ఒకే చోట రాస్తాం. రెడ్యూసర్ ప్యూర్ ఫంక్షన్ మాడిఫైయింగ్ స్టేట్ని మాడిఫై చేసే ఒక ప్యూర్ ఫంక్షన్ అన్నమాట. రెడ్యూసర్ అంటే ఏం లేదు. యాక్షన్ ఆబ్జెక్ట్ డిస్క్రైబింగ్ స్టేట్ చేంజెస్ని ఎలా చేయాలి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఈ యాక్షన్ అనేది చెప్తూ ఉంటుంది అనమాట. థంక్ ఎసింక్ లాజిక్ లైక్ ఏపీఐ కాల్స్. ఎసింక్ లాజిక్ మొత్తం ఈ థంక్లోనే ఉంటుంది అన్నమాట. ఏపీఐ కాల్స్ అవన్నీ కూడా. మిడిల్ వేర్ ఎన్హాన్సెస్ రిడక్స్ బిహేవియర్. ఇది ఒక రిడక్స్ యొక్క బిహేవియర్. ఎందుకంటే ఇది రిడక్స్ని డిస్పాచ్ని ప్లస్ ఏది డిస్పాచ్ దాన్ని రెడ్యూసర్స్ని మధ్య ఇది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. What is the flow of data in React while using Redux? Flow of data in React Redux step by step. చూసినట్టయితే ఫస్ట్ యూజర్ ఇంటరాక్షన్ ట్రిగ్గర్స్ అండ్ యాక్షన్. ఫస్ట్ యూజర్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. యాక్షన్ అండ్ యాక్షన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ డిస్క్రైబ్స్ వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద అప్లికేషన్. యాక్షన్ అంటే ఏంటి? ఒక చర్య, ఒక మూమెంట్. ఏం జరగాలి అప్లికేషన్లో, యాక్షన్ అనేది ఏమి జరగాలి అని చెప్పేది. యాక్షన్స్ హ్యావ్ ఎ టైప్ అండ్ అన్ ఆప్షనల్ పేలోడ్. యాక్షన్స్ వేటిని కలిగి ఉంటే టైప్ డిఫరెంట్. ఏ టైప్ యాక్షన్ అనేది, ఏ టైప్ యాక్షన్ జరగాలి, ఎలాంటి యాక్షన్ జరగాలి అని చెప్పేసి ఇక్కడ మనము డిఫైన్ చేస్తాం. స్టెప్ 2 డిస్పాచ్ సెండ్స్ యాక్షన్ టు రిడక్స్ టు స్టోర్. ద యాక్షన్ ఈజ్ డిస్పాచ్డ్ యూజింగ్ ద డిస్పాచ్ ఫంక్షన్. డిస్పాచింగ్ అండ్ యాక్షన్ సెండ్స్ ఇన్ టు ద రెడ్యూసర్. నెక్స్ట్ ఏం చేస్తుంది? యాక్షన్ అనేది మనకి ఏ టైపు యాక్షన్ ఎలా ఉండాలో మనకు తెలిసింది. దాన్ని డిస్పాచ్ చేస్తాం ఎక్కడికి? స్టోర్కి అనమాట. రెడ్యూస్ సెండ్స్ టు ద రెడ్యూసర్ అనే ఫంక్షన్స్. రెడ్యూసర్స్ అంటే ఫంక్షన్స్కి మనము డిస్పాచ్ చేస్తామంటే పంపిస్తాం అనమాట. అవి సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ రెడ్యూసర్ అప్డేట్స్ ద స్టేట్. ఏదైతే యాక్షన్ ఏమి వెళ్ళింది? ఫస్ట్ ఒక యాక్షన్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చేయాలి అని చెప్పేసి యాక్షన్ ఉంటుంది. ఎడిషన్ అనేది ఒక యాక్షన్. ఫంక్షన్ అనేది రెడ్యూసర్లో ఉంటుంది. ఇది యాక్షన్ ఏం చేసింది? యాడ్ చేయని చెప్పింది. రెడ్యూసర్ ఏం చేసేది? యాడ్ చేసేది. అంటే స్టేట్ని అక్కడ అప్డేట్ చేసేది రెడ్యూసర్. ఈ రెడ్యూసర్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ టేక్స్ ద కరెంట్ స్టేట్ అండ్ అన్ యాక్షన్ దెన్ రిటర్న్స్ ఏ న్యూ స్టేట్. ఏదైతే అక్కడ కరెంట్ స్టేట్ ఉందో దాన్ని అప్డేట్ చేస్తుంది. యాక్షన్ ఏం చెప్తే అది రెడ్యూసర్ చేస్తుంది. యాక్షన్ అనేది ఒక చర్య అనమాట. ఒక ఏం చేయాలో చెప్పేది రెడ్యూసర్ అనేది చేసేది అనమాట. ఒక రకమైన ఫంక్షన్ లాజిక్. రెడ్యూసర్స్ మస్ట్ బి ప్యూర్ ఫంక్షన్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇవి ప్యూర్ ఫంక్షన్స్ అనమాట. ఎందుకంటే ఇవి పొద్దాగల చేంజ్ అయినప్పుడల్లా వాల్యూ అనేది మారదు. Fourth step, Redux store updates. The store updates its state and notifies React components. The Redux store holds the global state. ఎప్పుడైతే రెడ్యూసర్ స్టేట్ని అప్డేట్ చేస్తుందో అది ఆటోమేటిక్గా ఎక్కడ అప్డేట్ అవుతుంది? స్టోర్లో, రెడక్స్ స్టోర్లో అప్డేట్ అవుతుంది. ఇది ఏంటి అంటే గ్లోబల్ స్టోర్ అనమాట. ఇది ఎక్కడి నుంచి స్టేట్ని మనము, స్టేట్ అంటే డేటాని ఏ కంపోనెంట్ అయినా ఎవరైనా సరే ఈజీగా మనం వాడుకోవచ్చు. పేరెంట్ చైల్డ్ రిలేషన్ అవసరం లేదు. పేరెంట్ చెప్తే చైల్డ్ వాడడం అవసరం లేదు. ఏం అవసరం లేదు. డైరెక్ట్గా చైల్డ్ డైరెక్ట్ వాడుకోవచ్చు, పేరెంట్ డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఎవరైనా సరే డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసేసుకుని వాడుకోవచ్చు. స్టెప్ 5 రియాక్ట్ కంపోనెంట్స్ యాక్సెస్ అప్డేట్ స్టేట్. ఎప్పుడైతే గ్లోబల్ స్టోర్లో అంటే రిడక్స్ స్టోర్లో డేటా అనేది అప్డేట్ అయిందో అక్కడ నుంచి ఈ కంపోనెంట్స్ అనేవి యాక్సెస్ చేసి ఈజీగా తన యొక్క స్టేట్స్ని అప్డేట్ చేసుకుంటాయి ఆటోమేటిక్గా. ఇది 5th స్టెప్ అన్నమాట. React components subscribe to the Redux store using useSelector or connect for class components. useSelector అనేది ఒక ఫంక్షన్, ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్.
ఇది ఏం చేస్తుంది, స్టోర్లోని ఆ యొక్క స్టేట్ని ఏదైతే స్టేట్ ఉందో రెడ్యూసర్ చేంజ్ చేసిందో ఆ స్టేట్ని మనం వాడుకోవాలంటే యూజ్ సెలెక్టర్ని మనం యూజ్ చేస్తాం. యూజ్ సెలెక్టర్ రీడ్స్ స్టేట్ వైల్ యూజ్ డిస్పాచ్ సెండ్స్ యాక్షన్స్. రెండు ఉన్నాయి కదా, యూజ్ సెలెక్టర్ అండ్ యూజ్ డిస్పాచ్. యూజ్ సెలెక్టర్ ఏం చేస్తుంది అంటే ఆ స్టేట్ని రీడ్ చేస్తుంది. ఓకే, స్టేట్ అప్డేట్ అయింది అని చెప్పేసి తెలిసింది, దానికి రీడ్ చేసింది, అప్డేట్ అయింది. యూజ్ డిస్పాచ్ ఏం చేస్తుంది, దాన్ని సెండ్ చేస్తుంది, దాన్ని అప్డేట్ చేస్తుంది అనమాట. ఇలాగే రెండు అనమాట. ఇలాగ ఈ ఫ్లోలో మనము రిడక్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. రిడక్స్ డేటా ఫ్లో డయాగ్రామ్. ఫస్ట్ యాక్షన్ జరిగింది, ఆ తర్వాత డిస్పాచ్ జరిగింది, ఆ తర్వాత రెడ్యూసర్కి వెళ్ళింది, రెడ్యూసర్ నుంచి స్టోర్కి వెళ్ళింది, స్టోర్లో డేటా అప్డేట్ అయింది, అక్కడ నుంచి రియాక్ట్ కంపోనెంట్స్ రీరెండర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అనమాట. హౌ టు ఇన్స్టాల్ రిడక్స్ ఫర్ రియాక్ట్ అప్లికేషన్, క్రియేట్ ఫస్ట్ రియాక్ట్ రిడక్స్ ప్రాజెక్ట్. ఇది బేసిక్ సెటప్ అనమాట. రిడక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఇన్స్టాలింగ్ రిడక్స్ టూల్ కిట్. ఫస్ట్ ది అట్ redux.js/toolkit అని చెప్పేసి ఈ కీ యొక్క మనం వాడితే npm ఇన్స్టాల్ redux.js/toolkit అని చెప్పేసి మనం ఈ కమాండ్ అనేది ఇచ్చినట్టయితే మనకి ఆటోమేటిక్గా రిడక్స్ అనేది ఆర్టీకే అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. దీంతో పాటు React-Redux కూడా వేయాలి, ఎందుకంటే ఇది రియాక్ట్ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయడం కోసం React-Redux అనేది యూజ్ అవుతుంది. redux.js/toolkit అనేది జస్ట్ టూల్ కిట్ ఇన్స్టాల్ అవడం కోసమే పనికి వస్తుంది. React-Redux అనేది ఏం చేస్తుంది, రియాక్ట్ అప్లికేషన్లో రిడక్స్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం పనికి వస్తుంది. ఫస్ట్ అట్ redux.js/toolkit ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఏమేమి ఇన్స్టాల్ అవుతాయి చూసినట్టయితే includes Redux, Immer and Redux Thunk. Redux, Immer and Redux Thunk ఇవి మూడు ఇందులో ఉంటాయి. టూల్ కిట్లో ఇవి మూడు ఇన్స్టాల్ అవుతాయి. తర్వాత React-Redux ఇది ఏం చేస్తుంది, రియాక్ట్ బైండింగ్స్ ఫర్ Redux. ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల రియాక్ట్ బైండింగ్స్ రిడక్స్ని రియాక్ట్ అప్లికేషన్లో బైండ్ చేస్తుంది అన్నమాట. స్టెప్ 2 క్రియేట్ ద రిడక్స్ స్టోర్. రిడక్స్ స్టోర్ని మనము ఫస్ట్ క్రియేట్ చేస్తాం. అది ఎలా అంటే కాన్ఫిగర్ స్టోర్ అని చెప్పేసి ఈ యొక్క ఫంక్షన్ మెథడ్ ద్వారా auto configures middleware like Redux, DevTools and Thunk. We add reducers inside reducer key. ఈ కాన్ఫిగర్ స్టోర్ అనేది దీని యొక్క మెథడ్ ద్వారా మనం ఒక స్టోర్ని క్రియేట్ చేయాలి. స్టెప్ 3 క్రియేటింగ్ ఎ స్లైస్. ఇది కూడా ఒక మెథడ్ వర్క్. స్లైస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టేట్ అండ్ రెడ్యూసర్ అండ్ యాక్షన్స్. స్లైస్ అంటే ఏం లేదు, స్లైస్లో ఏముంటాయి, స్టేట్ ఉంటుంది, రెడ్యూసర్స్ ఉంటాయి అండ్ యాక్షన్స్ ఉంటాయి. ఈ మూడు కలిపి ఒక చోటే ఉంటాయి, అదేంటంటే స్లైస్. రెడ్యూసర్స్ డిఫైన్ హౌ స్టేట్ చేంజెస్. రెడ్యూసర్స్లో ఏముంటుంది, రెడ్యూసర్ అనేది ఒక మామూలు ఫంక్షన్, నార్మల్ ఫంక్షన్. అందులో ఏముంటాయి, ఫంక్షన్ లాజిక్ ఉంటుంది, ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఉంటుంది. యాక్షన్ అంటే ఏంటి, ఏం చేయాలని చెప్పింది. క్రియేట్ స్లైస్ ఆటో జనరేట్స్ యాక్షన్స్. ఆ స్లైస్ ఏం చేస్తుంది అంటే, క్రియేట్స్ అంటే మూడు ఇక్కడే ఉంటాయి కాబట్టి క్రియేట్ స్లైస్ ఏం చేస్తుంది, ఈ యాక్షన్స్ని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఏంటవి, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఏదైనా సరే. ఇమ్మర్ అలౌస్ అస్ టు మాడిఫై స్టేట్ మ్యూటబ్లీ. ఇమ్మర్ ఏం చేస్తుంది, స్టేట్ని మాడిఫై చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్ ఇమ్యూటబ్లీ బిహైండ్ ద సీన్స్. ఇది మాడిఫై చేయదు డైరెక్ట్గా, కాదు ఇండైరెక్ట్గా, అంటే బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది అనమాట. ఇది స్టెప్ 3. స్టెప్ 4 ప్రొవైడింగ్ రిడక్స్ స్టోర్ టు రియాక్ట్. Wrap the app with the provider to make Redux available. Now the Redux store is accessible across the entire app. ఇది ఏం చేయాలి, ఫస్ట్ నెక్స్ట్ 4 స్టెప్లో మనం ఏం చేయాలి, index.jsలో ఆ యొక్క ఏదైతే యాప్ ఉందో, యాప్ కంపోనెంట్ ఉంటుందో, మెయిన్ కంపోనెంట్, దాన్ని ఈ యొక్క స్టోర్ లోపల ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసేసి మనం అసైన్ చేయాలన్నమాట స్టోర్. దీనికి అసైన్ చేసి ఏమైందంటే, ఈ యొక్క స్టోర్ ఏదైతే మనం గ్లోబల్ స్టోర్ రిడక్స్ స్టోర్ తయారు చేసామో దాంట్లో ఉన్న స్టేట్స్, ఎన్ని స్టేట్స్ ఉన్నా సరే అన్ని స్టేట్స్ని ఈ యాప్ కంపోనెంట్ లోపల ఏదైతే కంపోనెంట్స్ రెండర్ చేయబడతాయో అన్నీ కూడా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. 5th స్టెప్ యూజింగ్ రిడక్స్ స్టేట్ ఇన్ కౌంటర్ కంపోనెంట్. ఎగ్జాంపుల్ ఇది అలా స్టోర్ అక్కడ అంతా అయిపోయింది, మనము యాక్సెస్ కూడా ఇచ్చేసాము, రిడక్స్ స్టోర్కి యాప్కి యాక్సెస్ ఇచ్చేసాము. ఇప్పుడు మనకి యాప్ లోపల ఏదైతే మనం కంపోనెంట్స్ రెండర్ చేస్తున్నామో అవన్నీ కూడా ఈ రిడక్స్లో నుంచి ఈ గ్లోబల్ స్టోర్లో నుంచి స్టేట్ని యాక్సెస్ చేయడం స్టార్ట్ చేస్తాయి. యూజ్ సెలెక్టర్ టు రీడ్ స్టేట్ అండ్ యూజ్ డిస్పాచ్ టు అప్డేట్ స్టేట్. ఇందులో 2 మెథడ్స్ మళ్ళీ ఫంక్షన్స్. రిడక్స్ స్టోర్లో నుంచి ఈ యొక్క స్టేట్ని యాక్సెస్ చేయడానికి
మళ్ళీ 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి యూజ్ సెలెక్టర్, రెండోది యూజ్ డిస్పాచ్. యూజ్ సెలెక్టర్ ఏం చేస్తుంది? స్టేట్‌ని రీడ్ చేస్తుంది. ఆ స్టేట్ ఉందా లేదా చెక్ చేసింది. ఉంది. స్టేట్ ఉంది. ఈ స్టేట్ ఉందని చెప్పేసి రీడ్ చేసింది. అది యూజ్ డిస్పాచ్ ఏం చేసిద్ది? ఆ స్టేట్‌ని అప్డేట్ చేస్తుంది. డిస్పాచ్ చేస్తుంది. డెలివరీ చేస్తుందనమాట. అప్డేట్ చేయడం ఉంటది. యూజ్ సెలెక్టర్ స్టేట్ డాట్ కౌంటర్ డాట్ వాల్యూ అని చెప్పేసి ఇది ఎగ్జాంపుల్. రీడ్స్ స్టేట్ ఏం చేస్తది? అది రీడ్ చేస్తది. యూజ్ డిస్పాచ్ అనేది డిస్పాచ్ యాక్షన్స్. డిస్పాచ్ చేస్తది. డిస్పాచ్ అంటే పంపియడం. ఇలాగా ఇది సెటప్ అనేది ఉంటుంది. ఎక్స్‌ప్లెయిన్ స్టోర్ అండ్ యాక్షన్స్ ఇన్ రియాక్ట్ రెడక్స్. స్టోర్ అండ్ యాక్షన్స్. స్టోర్ అంటే గ్లోబల్ స్టేట్. ద స్టోర్ ఈజ్ ఏ సింగిల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ దట్ హోల్డ్స్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ద అప్లికేషన్. స్టోర్ అంటే ఏంటి? ఇక్కడ రెడక్స్‌లో ఒక ఆబ్జెక్ట్, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్, ఏ సింగిల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్. దీని లోపల మనకి ఏముంటాయి? అన్నీ కూడా స్టేట్స్ ఉంటాయి. అప్లికేషన్‌కి సంబంధించిన రియాక్ట్ అప్లికేషన్‌కి సంబంధించిన స్టేట్స్ అన్నీ ఉంటాయి. సెంట్రలైజ్డ్ స్టేట్ మేక్స్ డిబగ్గింగ్ అండ్ మేనేజింగ్ స్టేట్ ఈజీయర్. ఇక్కడ ఇది సెపరేట్ ఒక స్టోర్, దీంట్లో స్టేట్స్ ఉంటాయి కాబట్టి ఇది సెంట్రలైజ్డ్ అంటే అప్లికేషన్‌కి సంబంధించిన మొత్తం స్టేట్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఆ అప్లికేషన్‌కి ఇది సెంట్రలైజ్డ్ స్టేట్స్ స్టోర్ అన్నమాట. అక్కడి నుంచి మనము డిబగ్గింగ్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మనం చేసుకోవచ్చు అన్నమాట. క్రియేటింగ్ స్టేటస్ స్టోర్ అనేది దీనికి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ యాక్షన్స్. ట్రిగ్గర్ స్టేట్ చేంజెస్. స్టేట్ చేంజెస్ చేయడానికి జరిగే యాక్షన్స్. యాక్షన్స్ ఆర్ ప్లెయిన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ దట్ డిస్క్రైబ్ వాట్ షుడ్ చేంజ్ ఇన్ ద స్టేట్. దే మస్ట్ హ్యావ్ ఏ టైప్ ప్రాపర్టీ. ఇవి ఏంటి అంటే జస్ట్ ఇది కూడా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్, ప్లెయిన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్. ఏం చెప్తుంటాయి ఇవి? ఏం చేంజ్ జరగాలి, ఏ చేంజ్ జరగాలి, స్టేట్లో ఎలాంటి చేంజ్ జరగాలి, ఏం చేంజ్ జరగాలి అనేది అసలు చెప్పాయి అనమాట. ఇవి చెప్పడం కోసమే ఉండే యాక్షన్స్. కంపల్సరీ యాక్షన్స్ అనేవి ఏదో ఒక టైప్‌ని కలిగి ఉంటాయి. ఏదో ఒక టైప్ ప్రాపర్టీని కంపల్సరీ కలిగి ఉంటాయి. ప్రతి యాక్షన్ కూడా ఒక టైప్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. ఎన్ష్యూర్స్ దట్ ఆల్ స్టేట్ చేంజెస్ ఫాలో ఏ ప్రిడిక్టబుల్ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్‌ని కలిగి ఉంటుంది. ఒక స్ట్రిక్ట్ ప్యాటర్న్‌ని కూడా ఇక్కడ కలిగి ఉంటాయి అన్నమాట ఆల్ స్టేట్స్ ఇక్కడ యాక్షన్స్. ఎక్స్‌ప్లెయిన్ డిస్పాచ్ అండ్ రెడ్యూసర్స్ ఇన్ రియాక్ట్ రెడక్స్. డిస్పాచ్ అండ్ రెడ్యూసర్. డిస్పాచ్ అంటే ఏంటి? సెండింగ్ యాక్షన్. డిస్పాచ్ చేయడం, సెండ్ చేయడం. రెడ్యూసర్స్ అంటే ఇక్కడ ఒక స్టేట్ అప్డేటర్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సింపుల్ ఫంక్షన్స్. ద డిస్పాచ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ యాక్షన్స్ టు ద రెడక్స్ స్టోర్. డిస్పాచ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇవి యాక్షన్స్ని సెండ్ చేస్తుంది. ఎక్కడికి? రెడక్స్ స్టోర్కి సెండ్ చేస్తుంది. కంపోనెంట్స్ డు నాట్ మాడిఫై ద స్టేట్ డైరెక్ట్లీ. ఇక్కడ కంపోనెంట్స్ డైరెక్ట్గా స్టేట్ని మాడిఫై చేసుకోలేవు. దే ట్రిగ్గర్ యాక్షన్స్ ఇన్స్టెడ్. ఏం చేస్తాయి? ఈ యాక్షన్లో ఏదైతే యాక్షన్ ఉందో ఆ యాక్షన్ని బట్టి ఇక్కడ స్టేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డిస్పాచింగ్ యాక్షన్, ఇది ఒక ఎగ్జాంపుల్. రెడ్యూసర్స్. ఈ రెడ్యూసర్ ఈజ్ ఏ ప్యూర్ ఫంక్షన్ దట్ టేక్స్ ద కరెంట్ స్టేట్ అండ్ యాక్షన్ దెన్ రిటర్న్స్ ఏ న్యూ స్టేట్. రెడ్యూసర్ అంటే ఒక ఫంక్షన్లో ఎలా జరగాలి, ఆ చేంజ్ అనేది స్టేట్లో ఎలా జరగాలి అని చెప్పేసి ఫంక్షన్ రాస్తాం. అదేం చేస్తుంది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ని ఏం చేస్తుంది? ఈ యొక్క ఫంక్షన్ని యూజ్ చేసి న్యూ స్టేట్ని రిటర్న్ చేస్తుంది అన్నమాట. న్యూ స్టేట్ని రిటర్న్ చేస్తుంది. ఇది రెడ్యూసర్. ఎక్స్‌ప్లెయిన్ ప్రొవైడర్ అండ్ యూజ్ సెలెక్టర్ ఇన్ రియాక్ట్ రెడక్స్. ప్రొవైడర్ అంటే ఏంటి? కనెక్టింగ్ రెడక్స్ టు రియాక్ట్. ప్రొవైడర్ అంటే ప్రొవైడ్ చేసేది. ప్రొవైడ్ అంటే ఇచ్చేదన్నమాట. ఏం చేస్తుంది ఇది? రెడక్స్, కనెక్టింగ్ రిడక్స్ని రియాక్ట్ అప్లికేషన్తో కనెక్ట్ చేస్తుంది. రిడక్స్ని రియాక్ట్ అప్లికేషన్తో కనెక్ట్ చేసేదే ప్రొవైడర్. Provider is a wrapper component that allows React components to access the Redux store. Redux Reactలో ఏదైతే మెయిన్ కంపోనెంట్ ఉందో, యాప్ కంపోనెంట్ ఉందో దాన్ని ఈ యొక్క ప్రొవైడర్ కంపోనెంట్ లోపల ర్యాప్ చేస్తారన్నమాట. ర్యాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఏదైతే యాప్ కంపోనెంట్ లోపల మనం ఏదైతే రెండర్ చేస్తామో కంపోనెంట్స్ అవన్నీ కూడా రెడక్స్ స్టోర్ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతాయి. అలౌస్ రెడక్స్ స్టేట్ టు బి యాక్సెస్డ్ ఎనీవేర్ ఇన్ ద రియాక్ట్ యాప్. ఇలా చేయడం, ర్యాప్ చేయడం వల్ల ప్రొవైడర్ని ర్యాప్ చేయడం వల్ల ఏమైందంటే అక్కడ రెడక్స్ స్టోర్లో ఉన్న ప్రతి స్టేట్ని కూడా అప్లికేషన్లో ఉన్న ప్రతి కంపోనెంట్ ఈజీగా యాక్సెస్ చేస్తుంది. యూజ్ సెలెక్టర్. రీడింగ్ స్టేట్ ఇన్ కంపోనెంట్. సెలెక్టర్ అనేది సెలెక్ట్ చేస్తుంది అంటే సెలెక్ట్ చేయడం అంటే ఏంటి? రీడ్ చేయడం, స్టేట్ని రీడ్ చేయడం. The use selector hook is used to extract data from the Redux store. Next, Redux store లో ఏం స్టేట్ ఉంది, పర్టికులర్ స్టేట్ని ఇది సెలెక్ట్ చేస్తుంది.
అలౌస్ కంపోనెంట్స్ టు సబ్స్క్రైబ్ టు రెడక్స్ స్టేట్ అప్డేట్స్. సెలెక్ట్ చేసి ఇది ఏం చేస్తుంది, సెలెక్ట్ పర్టికులర్ స్టేట్ని డేటాని సెలెక్ట్ చేసి ఇది రిడక్స్లో ఇది యూజ్ రెడ్యూసర్కి అదే యూజ్ డిస్పాచ్కి ఇచ్చేసుకోమన్నమాట. రీడింగ్ ఇస్తాను, రీడింగ్ ఏంటంటే జస్ట్ సెలెక్ట్ చేయండి. అలౌస్ కంపోనెంట్స్ టు సబ్స్క్రైబ్ టు రిడక్స్ స్టేట్ అప్డేట్స్. ఇది రిడక్స్ స్టోర్లో ఉన్న స్టేట్ను అప్డేట్ చేయడం కోసం ఇది ఈజీగా ఇది యూజ్ అవుతుంది అనమాట. యూజ్ పర్టికులర్ స్టేట్ని సెలెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ స్టేట్ని రిడక్స్లో మనము అప్డేట్ చేస్తాం అనమాట. ఎక్స్ప్లెయిన్ యూజ్ డిస్పాచ్ అండ్ కంబైనింగ్ రెడ్యూసర్స్ ఇన్ రియాక్ట్ రిడక్స్. యూజ్ డిస్పాచ్ అంటే సెండింగ్ యాక్షన్స్ ఫ్రమ్ కంపోనెంట్, కంబైనింగ్ రెడ్యూసర్స్ అంటే మేనేజింగ్ మల్టిపుల్ స్టేట్స్. రెడ్యూసర్ అంటేనే ఫంక్షన్, అది మల్టిపుల్ స్టేట్ని మల్టిపుల్ ఫంక్షన్స్ని మేనేజ్ చేస్తుంది. ద యూజ్ డిస్పాచ్ హుక్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ యాక్షన్స్ టు ద రిడక్స్ స్టోర్. ఏం చేస్తుంది, యూజ్ డిస్పాచ్ చేస్తుంది, సెండ్ చేస్తుంది యాక్షన్స్ని రిడక్స్ స్టోర్కి సెండ్ చేస్తుంది. అలౌస్ రియాక్ట్ కంపోనెంట్స్ టు ట్రిగ్గర్ స్టేట్ చేంజెస్ ఇన్ రిడక్స్ స్టోర్లోని స్టేట్స్ని రియాక్ట్ కంపోనెంట్స్ ఈజీగా యాక్సెస్ చేయడం కోసం. ఇన్ లార్జ్ అప్లికేషన్స్ మల్టిపుల్ రెడ్యూసర్స్ ఆర్ కంబైన్డ్ యూజింగ్ కంబైన్డ్ రెడ్యూసర్స్. సింగిల్ కంబైనెంట్స్ అంటే మనకి చిన్న మామూలు అప్లికేషన్లో చిన్న ఒకటి సింగిల్ రెడ్యూసర్స్ ఉంటాయి. ఒకసారి ఏం చేస్తామంటే ఒక ఎక్కువ రెడ్యూసర్స్ ఉన్నప్పుడు వాటిని కంబైన్ చేసి వాటి ద్వారా ఈ యొక్క రిడక్స్ స్టోర్లోని స్టేట్ని మనం మేనేజ్ చేస్తాం. హెల్ప్స్ ఆర్గనైజ్ స్టేట్ ఎఫిషియెంట్లీ ఇన్ లార్జ్ అప్లికేషన్. పెద్ద అప్లికేషన్లో ఇలా చేస్తాం అన్నమాట. ఎక్స్ప్లెయిన్ మిడిల్వేర్ ఇన్ రియాక్ట్ రిడక్స్. మిడిల్వేర్ అంటే ఎన్హాన్సింగ్ రిడక్స్ ఫంక్షనాలిటీ. ఇది ఒక రిడక్స్ యొక్క ఫంక్షనాలిటీ. మిడిల్వేర్ లైక్ రిడక్స్ థంగ్ ఆర్ రిడక్స్ సాగా అలోస్ హ్యాండ్లింగ్ ఎసింక్ యాక్షన్స్ అనేది ఇది హ్యాండిల్ చేస్తుంది. మిడిల్వేర్ అంటే రిడక్స్ థంక్ లేదా రిడక్స్ సాగా అనమాట. రిడక్స్ సాగా ఇవేం చేస్తాయి, ఎసింక్ యాక్షన్స్ని హ్యాండిల్ చేస్తాయి. ఎనేబుల్స్ రిడక్స్ టు హ్యాండిల్ ఎసింక్రానస్ ఆపరేషన్స్. ఇవి రిడక్స్ ఇంకా ఎసింక్రానస్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేయడానికి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. వాట్ ఈస్ పేలోడ్ ప్రాపర్టీ ఇన్ రియాక్ట్ రిడక్స్? పేలోడ్ ప్రాపర్టీ ఇన్ రిడక్స్, the payload property is a convention used to pass additional data when dispatching actions. It represents the actual data that needs to be sent to the reducer to update the store. జస్ట్ ఏం చేస్తుంది, పేలోడ్ ప్రాపర్టీ అనేది ఒక అడిషనల్గా పాస్ చేస్తున్నాం అనమాట. మనకి ఇంకా ఈజీగా మనము డిస్పాచ్ చేయడం కోసం యాక్షన్స్ని ఒక అడిషనల్ డేటాని మనము ఈ యొక్క పేలోడ్ రూపంలో మనము సెండ్ చేస్తుంటాం అనమాట. సెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్లారిటీ కోసం ఇంకా డేటాని ఈజీగా మనం హ్యాండిల్ చేయడం కోసం. అండర్స్టాండింగ్ పేలోడ్ ఇన్ రిడక్స్. వెన్ ఏ యాక్షన్ ఈజ్ డిస్పాచ్డ్ ఇట్ టైపికల్లీ హ్యాస్ టూ ప్రాపర్టీస్. వన్ టైప్, సెకండ్ పేలోడ్. ఈ స్ట్రింగ్ దట్ డిస్క్రైబ్స్ ద యాక్షన్. టైప్ అనేది ఏంటంటే యాక్షన్ గురించి చెప్పింది. యాక్షన్ ఎలాంటి యాక్షన్ ఇక్కడ చేస్తుంటాము టైప్ చెప్పింది. పేలోడ్ ద డేటా నీడెడ్ టు పర్ఫార్మ్ ద యాక్షన్. పేలోడ్ ఏం చెప్తుందంటే ఆ యొక్క యాక్షన్ లోపల ఉన్న ఆ డేటా అనేది ఎలాంటి యాక్షన్ని పర్ఫామ్ చేస్తుందో అది చెప్పిద్ది అనమాట పేలోడ్. ఇలాగా మనకి రిడక్స్లో పేలోడ్ సంబంధించిన ఫీచర్ అనేది ఉంటుంది. యూజ్ ఆఫ్ పేలోడ్ ఇన్ రిడక్స్ సెపరేట్స్ యాక్షన్ మెటా డేటా ఫ్రమ్ యాక్చువల్ డేటా. సపరేట్ చేస్తుంటుంది అనమాట. ఇది మెటా డేటా యాక్చువల్ డేటా నుంచి మేక్స్ యాక్షన్స్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ రీయూజబుల్. యాక్షన్స్ని ఈజీగా మనం ఇంకా ఫ్లెక్సిబుల్గా మనం యూజ్ చేయడం కోసము, రీయూజబుల్ చేసుకోవడము ఇవి ఏం చేస్తాయి, మనకి పనికి వస్తూ ఉంటాయి పేలోడ్స్ అనేవి. ఫాలోస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ బెటర్ రీడబిలిటీ అండ్ డిబగ్గింగ్ చేయడానికి మనకి రీడబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. ద పేలోడ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇన్ రిడక్స్ బట్ ఇట్ ఈస్ ఏ వైడ్లీ యాక్సెప్టెడ్ కన్వెన్షన్. ఇది కంపల్సరీగా మనం యూజ్ చేయాలని ఏం లేదు, కాకపోతే యూజ్ చేస్తే మనకి మోర్ ఫ్లెక్సిబుల్, మోర్ రీడబిలిటీ అనేది మనకి ఉంటుంది. You can name it something else, but payload is a common used. పేలోడ్ అని చెప్పేసి మనం సేమ్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి మనము మన కస్టమ్ నేమ్ ఏదైనా సరే ఇక్కడ యూజ్ చేసి మనం వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి పేలోడ్ అనేది ఇది గ్లోబల్గా అందరూ వాడే పేరు అన్నమాట. ఎక్స్ప్లెయిన్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రిడక్స్. కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ ఏముంది, స్టోర్ అని చెప్పేసి స్టోర్. ఫస్ట్ ఏంటంటే కోర్ ప్రిన్సిపల్లో ఫస్ట్ వన్
స్టోర్ అంటే ఏంటి? సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ద రెడక్స్ స్టోర్ హోల్డ్స్ ద ఎంటైర్ అప్లికేషన్ స్టేట్ ఇన్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్ ఎన్ష్యూరింగ్ కన్సిస్టెన్సీ, ఈజీ డిబగ్గింగ్ అండ్ ఏ సెంట్రలైజ్డ్ స్టేట్ మేనేజ్మెంట్. స్టోర్ అంటే ఏంటి? ఇక్కడ ఒక అప్లికేషన్ మొత్తం ఎంటైర్ అప్లికేషన్కి ఇది స్టేట్ని స్టోర్ చేసే ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనమాట, సింగిల్ ఆబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మనకి సెంట్రలైజ్డ్ స్టేట్ ప్రతి అప్లికేషన్లో ఉన్న ప్రతి కంపోనెంట్ కూడా ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేయడానికి, డిబగ్గింగ్ చేయడానికి ఇది ఈజీగా ఉండడం కోసము ఈ స్టోర్ని మనము యూజ్ చేస్తాం. సెకండ్ వన్, స్టేట్ ఈజ్ రీడ్ ఓన్లీ అండ్ యూనిడైరెక్షనల్. స్టేట్ ఈజ్ ఇక్కడ రీడ్ ఓన్లీ మాత్రమే, ఎందుకంటే ఇక్కడ మనం స్టేట్ అనేది మాడిఫై చేయలేము. స్టేట్ కెన్ ఓన్లీ బి మాడిఫైడ్ యూజింగ్ యాక్షన్స్. ఓన్లీ త్రూ యాక్షన్స్ ద్వారానే మనము స్టేట్ని మాడిఫై చేయగలం. డైరెక్ట్గా స్టోర్లో స్టేట్ని మనము మాడిఫై చేయలేము. ఎన్ష్యూరింగ్ ప్రెడిక్టబుల్ అప్డేట్స్ అండ్ మెయింటైనింగ్ రిడక్స్ యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో ఫర్ బెటర్ డిబగ్గింగ్ అండ్ కన్సిస్టెన్సీ. యూనిడైరెక్షనల్ డేటా అంటే సింగిల్ వే అనమాట, టాప్ టు బాటమ్ అలాగనమాట. బాటమ్ నుంచి టాప్ వెళ్ళదు ఫ్లో అనేది, టాప్ టు బాటమ్ మాత్రమే వెళ్తుంది. అలాంటప్పుడు ఏంటంటే దాన్ని మనము ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు, మనకి కన్ఫ్యూజన్ ఉండదు, ఇష్యూస్ కూడా ఉండవు. ఒకవేళ ఇష్యూ వచ్చినా డిబగ్గింగ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ రెడ్యూసర్స్, చేంజెస్ యూజింగ్ ప్యూర్ ఫంక్షన్స్. రెడ్యూసర్స్ ఏంటంటే ఫంక్షన్స్, ఇవి ఏం చేస్తాయి? స్టేట్ని మాడిఫై చేస్తూ ఉంటాయి, స్టేట్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. రెడ్యూసర్స్ ఆర్ ప్యూర్ ఫంక్షన్స్ దట్ టేక్ ద కరెంట్ స్టేట్ అండ్ యాక్షన్ రిటర్నింగ్ ఏ న్యూ స్టేట్ వితౌట్ మాడిఫైయింగ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్. ఈ రెడ్యూసర్స్ పని ఏంటంటే వర్క్ చేయడం. ఫంక్షన్ అంటే ఏంటి? ఒక పని చేయడం, ఒక పని చేయడం. ఏం చేస్తుంటాయి? ఇవి ఓల్డ్ స్టేట్ని, ప్రీవియస్ స్టేట్ని న్యూ స్టేట్ని చేస్తుంటాయి, యాక్షన్ అప్డేట్స్ని చేస్తుంటాయి. కానీ ప్రతి ప్రీవియస్ స్టేట్ అంతే ఉంటుంది, కానీ వితౌట్ మాడిఫైయింగ్ అంటే మనకి ఏదైతే ప్రీవియస్ స్టేట్ ఉందో, కరెంట్ స్టేట్ ఉందో దాన్ని మాడిఫై చేయకుండా న్యూ స్టేట్స్ని ఇవి రిటర్న్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, యాక్షన్స్ ట్రిగ్గర్ స్టేట్ చేంజెస్. యాక్షన్ అంటే ఏం చేయాలి? యాక్షన్ ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, ఏం చేయాలని చెప్పేసి చెప్పేది యాక్షన్. రెడ్యూసర్ ఏం చేస్తుంది? ఎడిషన్ చేయమని, యాక్షన్ ఎడిషన్ చేయని చెప్తే రెడ్యూసర్ ఎడిషన్ చేసేది అనమాట. యాక్షన్ అని చెప్పి యాక్షన్ సబ్స్క్రిప్షన్ చేయమంటే రెడ్యూసర్ సబ్స్క్రిప్షన్ చేస్తాం. అంటే ఇది చెప్పేది, అది చేసేది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓన్లీ మెసేజే ఉంటుంది, అక్కడ ఏముంటుంది? ఫంక్షన్ ఉంటుంది అనమాట. యాక్షన్స్ ఆర్ ప్లెయిన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ విత్ ఎ టైప్ ప్రాపర్టీ డిస్క్రైబింగ్ స్టేట్ చేంజెస్ అండ్ ఎన్ష్యూరింగ్ ప్రిడిక్టబుల్ అప్డేట్స్ త్రూ డిస్పాచ్డ్ ఈవెంట్స్. ఇక్కడ టైప్ని బేస్ చేసుకుని యాక్షన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరికి? రెడ్యూసర్స్కి. ప్రిడిక్టబుల్ స్టేట్ చేంజెస్ యాక్షన్స్, ఇది కూడా ఒకటన్నమాట. స్టేట్ చేంజెస్ ఇది కూడా మనకి ఎలాగైతే స్టేట్ చేంజెస్ మనం స్టోర్లో చేస్తాము, బేస్డ్ ఆన్ ద యాక్షన్స్ రెడ్యూసర్స్ అనేవి స్టేట్ను చేంజ్ చేస్తూ ఉంటాయి. ఇవి కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రిడక్స్. వాట్ ఆర్ ద పాపులర్ టెస్టింగ్ లైబ్రరీస్ ఫర్ రియాక్ట్? ఫస్ట్ వన్ ఏంటి? జస్ట్ అనేది చాలా పాపులర్ టెస్టింగ్ లైబ్రరీ ఫర్ రియాక్ట్స్. బెస్ట్ ఫర్ యూనిట్ టెస్టింగ్ అండ్ స్నాప్షాట్ టెస్టింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి కీ ఫీచర్స్. అలాగే రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ, RTL, అలాగే NGM, అలాగే సైప్రస్ అనేవి ఈ యొక్క టెస్టింగ్ లైబ్రరీస్. వెదర్ రియాక్ట్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ, వాట్ ఈజ్ ద డిఫరెన్స్? రియాక్ట్ ఏంటి? లైబ్రరీ, ఫ్రేమ్వర్క్? అసలు వీటిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. React is a JavaScript library, not a framework. Definition of a library: a collection of reusable functions or components that help perform specific tasks without enforcing a strict structure. Library అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అక్కడ, లేదా కంపోనెంట్స్ ఉన్నాయి, వాటిని తీసుకొని మనము పర్ఫామ్ చేస్తాం. అప్లికేషన్లో మనం వాడుకొని పర్ఫామ్ చేస్తాం. ఇది లైబ్రరీ. Why is React considered as a library? It focuses only on the UI layer. ఇదేం చేస్తుంది? ఓన్లీ ఎందుకు లైబ్రరీ అంటున్నామంటే ఇది ఫంక్షనాలిటీ కంటే కూడా UI మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. ఇట్ ప్రొవైడ్స్ కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ బట్ లీవ్స్ రౌటింగ్, స్టేట్ మేనేజ్మెంట్ అండ్ డేటా ఫెచింగ్ అప్ టు డెవలపర్స్. ప్రొవైడ్ ఓన్లీ కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ మాత్రమే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇది రౌటింగ్ కానీ, స్టేట్ మేనేజ్మెంట్ చేయాలన్నా, డేటా ఫెచింగ్ చేయాలన్నా మొత్తం కూడా మరి సపరేట్గా డెవలపర్స్ వేరే లైబ్రరీని యూజ్ చేసి ఉంటుంది. ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ డస్ నాట్ ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ డిజైన్ ప్యాటర్న్. ఇది చాలా లైట్ వెయిట్. రియాక్ట్ అన్ని ఏ లైబ్రరీ కానీ, ఏ ఫ్రేమ్వర్క్తో కానీ పోల్చుకున్న జావాస్క్రిప్ట్లో రియాక్ట్ అనేది చాలా లైట్ వెయిట్ అండ్ సింపుల్ లైబ్రరీ. ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ అదర్ లైబ్రరీస్ లైక్ రెడక్స్, రియాక్ట్ అవుట్ ఎక్సెట్రా. ఈ లైబ్రరీని మనం వేరే ఏమన్నా థర్డ్ పార్టీ లైబ్రరీస్తో మనకి పని ఉంది, మనం రిక్వైర్మెంట్ ఉందనుకున్నప్పుడు
దాంతో దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. దాన్ని ఈజీగా వేరే లైబ్రరీస్‌ని రియాక్ట్ అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చనమాట. దానికి ఫ్లెక్సిబుల్ అనమాట ఇది. అందుకనే దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. లైబ్రరీ అండ్ ఫ్రేమ్‌వర్క్. లైబ్రరీ అనేది రియాక్ట్ అంటే లైబ్రరీ. ఫ్రేమ్‌వర్క్స్ అనేవి యాంగులర్ అండ్ నెక్స్ట్ జేఎస్. డెవలపర్ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ స్ట్రక్చర్ అండ్ టూల్స్. లైబ్రరీ అంటే డెవలపర్స్‌కి కంట్రోల్ బాగుంటుంది స్ట్రక్చర్ మీద, టూల్స్ మీద. ఎందుకంటే చాలా చిన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఫ్రేమ్‌వర్క్ డిటెక్ట్స్ ఏ ఆర్కిటెక్చర్ అండ్ రూల్స్. ఫ్రేమ్‌వర్క్ అనేది ఫంక్షన్స్ కాకుండా, మెథడ్స్ కాకుండా, కంప్లీట్ కాకుండా ఇంకా ఆర్కిటెక్చర్ అనేది చాలా పెద్ద లార్జ్ స్కేల్ లార్జ్ ఆర్కిటెక్చర్స్ అండ్ రూల్ దీనికి సెపరేట్‌గా రూల్స్ ఉంటాయన్నమాట. దీన్ని కంట్రోల్ చేయడము కష్టం. ఫోకసెస్ ఓన్లీ ఆన్ యూఐ రెండరింగ్. రియాక్ట్ ఏం చేస్తుంది, ఓన్లీ ఎక్కువగా యూఐ మీదే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంక్లూడ్స్ రౌటింగ్, స్టేట్ మేనేజ్మెంట్ అండ్ మోర్. అదే ఫ్రేమ్వర్క్ అయితే అన్ని రౌటింగ్ అదే చేస్తుంది, స్టేట్ మేనేజ్మెంట్ చేస్తుంది. వేరే లైబ్రరీ మనము ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ఫ్రేమ్వర్క్ అయితే అన్ని ఇన్బిల్ట్ ఉంటాయి కాబట్టి చాలా లార్జ్ స్కేల్లో ఇది లార్జ్ అనమాట. అందుకని ఇది పెద్దదని చెప్పేసి అంటారు ఫ్రేమ్వర్క్ని. కెన్ బి యూజ్డ్ స్టాండ్ లోన్ ఆర్ విత్ అదర్ టూల్స్. రియాక్ట్ ఒక్కదాన్నే యూజ్ చేసి మనం అప్లికేషన్ తయారు చేయొచ్చు. లేదా వేరే లైబ్రరీస్ని కూడా మనము ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని దాంతో ఇంటిగ్రేట్ చేసుకొని కూడా మనం వర్క్ చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ అనమాట. ఎన్ఫోర్సెస్ ఏ ప్రీడిఫైన్డ్ వే ఆఫ్ వర్కింగ్. ఫ్రేమ్వర్క్ అయితే అలా కాదు. ఫ్రేమ్వర్క్ అంటే మొత్తం అందులో ఉంటాయి, వేరే అవసరం లేదు. మనము దాంతోనే వర్క్ మొత్తము చేసుకోవచ్చు. ఈజియర్ టు స్టార్ట్. రియాక్ట్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా వర్క్ చేయొచ్చు డెవలపర్స్. కానీ ఫ్రేమ్వర్క్ని కెన్ బి మోర్ కాంప్లెక్స్. హ్యాండిల్ చేయడం కొంచెము కష్టం, నేర్చుకోవడం కొంచెం కష్టమే, అలాగే వర్క్ చేయడం కూడా కొంచెం కష్టమే. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియాక్ట్ అండ్ యాంగులర్? రియాక్ట్ వర్సెస్ యాంగులర్, డీటెయిల్డ్ కంపారిజన్. React and Angular are both popular choices for front-end development, but they have fundamental differences in architecture, learning curve, and performance. Let's break it down. React plus Angular రెండు కూడా జావాస్క్రిప్ట్కి సంబంధించిన ఫీచర్స్. ఇవి జావాస్క్రిప్ట్ సంబంధించినవి అనమాట ఆర్కిటెక్చర్స్. ఈ రెండిట్లో చాలా వరకు కొన్ని సంబంధించినవి ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చూసినట్టయితే అవి రియాక్ట్ అంటే ఏంటి, రియాక్ట్ అంటే చూసినట్టయితే రియాక్ట్ ఈజ్ ఏ లైబ్రరీ, జావాస్క్రిప్ట్ లైబ్రరీ. యాంగులర్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రేమ్వర్క్, చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఏది అవసరం లేదు మనకి, మొత్తం యాంగులర్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ లైబ్రరీ, ఏ థర్డ్ పార్టీ కూడా లైబ్రరీ కూడా మనకు అవసరం లేదు, అలా చేసుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రేమ్వర్క్. రియాక్ట్ డెవలప్డ్ బై ఫేస్బుక్, యాంగులర్ డెవలప్డ్ బై గూగుల్. పెద్ద దీని వెనక ఫేస్బుక్, దీని వెనక గూగుల్ ఉంది, చాలా పెద్ద కంపెనీస్ ఉంది. జావాస్క్రిప్ట్ విత్ జేఎస్ఎక్స్ టైప్ స్క్రిప్ట్. రియాక్ట్ అంటే రియాక్ట్లో మనం ఎక్కువ వాడేది జావాస్క్రిప్ట్ విత్ జేఎస్ఎక్స్ వాడతాం. జావాస్క్రిప్ట్ ప్లస్ XML అని చెప్పేసి వాడతాము జేఎస్ఎక్స్. యాంగులర్లో టైప్ స్క్రిప్ట్ వాడతాం అనమాట. రియాక్ట్ కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఇది కంపోనెంట్ బేస్డ్ అంటే కంపోనెంట్స్ యూజ్ చేసి మనం వర్క్ చేస్తాం. యాంగులర్ కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, ఇది కూడా కంపోనెంట్ బేస్డ్, కాకపోతే MVC పెట్టడం అని చెప్పేసి డిఫరెంట్ ఉంటుంది కొంచెం. రియాక్ట్లో వర్చువల్ డోమ్ ఉంటుంది, యాంగులర్లో రియల్ డోమ్. రియాక్ట్లో వర్చువల్ డోమ్ అంటే మనకి మెయిన్ డోమ్కి వెళ్ళక ముందే కోడ్ అనేది స్టేట్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. అప్డేట్ అయిన తర్వాత అక్కడికి మెయిన్ డోమ్కి వెళ్తాం. ఇక్కడ యాంగులర్లో డైరెక్ట్గా రియల్ డోమ్లోకి అప్డేట్ అయిపోతుంది స్టేట్. రియాక్ట్ 1 వే బైండింగ్, యాంగులర్ 2 వే బైండింగ్ అనమాట. సింగిల్ వే నుంచి అంటే టాప్ టు బాటమే వస్తుంది ఇక్కడ, కానీ యాంగులర్లో టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్లో వెళ్తుంది. ఇది రియాక్ట్ నేర్చుకోవడం చాలా ఈజీ. యాంగులర్ అనేది స్టీపర్ డ్యూ టు ఇట్స్ కాంప్లెక్సిటీ, కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం. యూజ్డ్ ఫర్ యూఐ రెండరింగ్. రియాక్ట్ అనేది యూఐ రెండర్ చేయడానికి యూజ్ చేస్తాం. యాంగులర్ అనేది హ్యాండిల్స్ యూఐ, రౌటింగ్, స్టేట్, డిపెండెన్స్ ఇంజెక్షన్, ఇలా చాలా ఫీచర్స్ని మనము హ్యాండిల్ చేయడానికి యాంగులర్ వాడతాము. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియాక్ట్ అండ్ రియాక్ట్ నేటివ్? రియాక్ట్ అండ్ రియాక్ట్ నేటివ్ ఆర్ బోత్ డెవలప్డ్ బై మెటా, ఫేస్బుక్. రెండింటినీ కూడా ఫేస్బుక్కే డెవలప్ చేసింది. బట్ దే ఆర్ సర్వ్ డిఫరెంట్ పర్పసెస్. డిఫరెంట్ సర్వీస్ని కలిగి ఉన్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. రియాక్ట్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్. రియాక్ట్ చేసి దేనికి యూజ్ చేస్తారు, వెబ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి. రియాక్ట్ నేటివ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ మొబైల్ అప్లికేషన్, iOS అండ్ ఆండ్రాయిడ్. ఓన్లీ మొబైల్ అప్లికేషన్స్ కోసం రియాక్ట్ నేటివ్. రియాక్ట్ రన్స్ ఇన్ బ్రౌజర్స్, క్రోమ్, ఫైర్ ఫాక్స్ అలా. రియాక్ట్ నేటివ్ రన్స్ ఆన్ ఓన్లీ మొబైల్ డివైజెస్, అది ఆండ్రాయిడ్ కావచ్చు, అది iOS కావచ్చు. రియాక్ట్ యూఎస్ HTML అండ్ CSS ఫర్ UI. రియాక్ట్ అనేది HTML, CSSతో యూఐని మనం డిజైన్ చేస్తాము.
యూఎస్ నేటివ్ కంపోనెంట్స్ నో హెచ్టీఎంఎల్, నో సిఎస్. రియాక్ట్ నేటివ్‌లో హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ ఉండదు. సెపరేట్‌గా దీనికి నేటివ్ కంపోనెంట్స్ అనేవి ఉంటాయి. వాటిని యూజ్ చేసి మనము యూఐ అనేది డిజైన్ చేస్తాము. రియాక్ట్ జావాస్క్రిప్ట్, జేఎస్ఎక్స్ అండ్ సిఎస్ఎస్ వాడుతది. అదే రియాక్ట్ నేటివ్ జావాస్క్రిప్ట్, జేఎస్ఎక్స్ అండ్ నేటివ్ ఏపీఎస్ అని చెప్పేసి డిఫరెంట్‌గా ఉంటాయి. అది కూడా వాడుతుంది. రియాక్ట్ యూజెస్ రియాక్ట్ రౌటర్ ఫర్ నావిగేషన్. ఇక్కడ రియాక్ట్ రౌటర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ప్యాకేజీ. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి దానితో మనం నావిగేషన్ చేస్తాం. ఇక్కడ యూజెస్ రియాక్ట్ నావిగేషన్ ఆర్ నేటివ్ నావిగేటర్స్. ఇక్కడ రియాక్ట్ నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నేటివ్ నావిగేటర్స్ అని చెప్పి సపరేట్గా ఉంటాయి అనమాట. దాన్ని యూజ్ చేసుకోవచ్చు నావిగేషన్ కోసం. రియాక్ట్ యూఎస్ సిఎస్ఎస్, సాస్ ఆర్ స్టైల్డ్ కంపోనెంట్స్. వీటి ద్వారా స్టైల్ని మనం మేనేజ్ చేయొచ్చు. రియాక్ట్ నేటివ్ యూజెస్ స్టైల్ షీట్ ఏపీఐ, సిఎస్ఎస్ లైక్ బట్ డిఫరెంట్. సిఎస్ఎస్ ఇక్కడ ఉంటుంది కానీ డిఫరెంట్గా మనం ఇక్కడ హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. రియాక్ట్ యూజెస్ సిఎస్ఎస్ యానిమేషన్స్ అండ్ లైబ్రరీస్ లైక్ ఫ్రేమ్వర్క్ మోషన్. ఇక్కడ సిఎస్ఎస్ యానిమేషన్స్ యూజ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన లైబ్రరీస్ వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫ్రేమ్వర్క్ మోషన్ అని చెప్పేసి వాటిని వాడుకోవచ్చు. రియాక్ట్ నేటివ్స్ యానిమేటెడ్ ఏపీఐస్. యూజెస్ రియాక్ట్ నేటివ్స్ యానిమేటెడ్. సపరేట్గా నేటివ్ సంబంధించిన యానిమేటెడ్ ఏపీఐస్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. రియాక్ట్ రన్స్ ఆన్ ద బ్రౌజర్స్ జావాస్క్రిప్ట్ ఇంజన్. రియాక్ట్ చేసే అప్లికేషన్స్లో బ్రౌజర్స్లో జావాస్క్రిప్ట్ ఇంజన్ అనేది రియాక్ట్ అప్లికేషన్ రన్ చేస్తుంటుంది. రియాక్ట్ నేటివ్ యూజెస్ జావాస్క్రిప్ట్ బ్రిడ్జ్ టు కమ్యూనికేట్ విత్ నేటివ్ కోడ్. జావాస్క్రిప్ట్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాని ద్వారా ఈ యొక్క నేటివ్ కోడ్ని రన్ చేయడము జరుగుతుంటుంది. హౌ టు పాస్ డేటా ఫ్రమ్ చైల్డ్ కంపోనెంట్ టు పేరెంట్ కంపోనెంట్ ఇన్ రియాక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మామూలుగా అయితే రియాక్ట్లో నార్మల్గా పేరెంట్ టు చైల్డ్ అనేది డేటా అనేది పాస్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చైల్డ్ టు పేరెంట్ కూడా మనం డేటాని పాస్ చేయొచ్చు. ఎలా అని చూసినట్టయితే కాల్ బ్యాక్ ప్రాప్ ప్యాటర్న్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మనకి రియాక్ట్లో. దాని ద్వారా డేటా సెండ్ ఫ్రమ్ చైల్డ్ టు పేరెంట్ కంపోనెంట్. పాసింగ్ డేటా ఫ్రమ్ ఏ చైల్డ్ కంపోనెంట్ టు పేరెంట్ కంపోనెంట్ ఇన్ రియాక్ట్ ఈజ్ ఏ కామన్ ప్యాటర్న్. ఇది పేరెంట్ నుంచి చైల్డ్ కంపోనెంట్ టు పేరెంట్ కంపోనెంట్ దట్ ఇస్ కామన్ ప్యాటర్న్. ఇట్స్ యూజువల్లీ డన్ బై పాసింగ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా మనము పేరెంట్ చేస్తూ ఉంటాము. ద చైల్డ్ కెన్ దెన్ కాల్ దిస్ ఫంక్షన్ అండ్ సెండ్ డేటా బ్యాక్ టు ద పేరెంట్. కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా చైల్డ్ ఏం చేస్తుంది, డేటాని ఎక్కడ సెండ్ చేస్తుంది, పేరెంట్కి సెండ్ చేస్తూ ఉంటుంది. పేరెంట్ పాసెస్ ఏ ఫంక్షన్ టు ద చైల్డ్ అండ్ ద చైల్డ్ కాల్స్ దట్ ఫంక్షన్ విత్ డేటా. ఇది అనమాట ఈ యొక్క చైల్డ్ టు పేరెంట్. పేరెంట్ ఏం చేస్తుంది, ఒక డేటాని ఒక ఫంక్షన్ చైల్డ్ పంపిస్తుంటుంది. చైల్డ్ ఆ ఫంక్షన్ ద్వారా డేటాని పేరెంట్కు పంపిస్తుంటుంది అనమాట. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ త్రూ చేస్తూ ఉంటాం. పేరెంట్ కంపోనెంట్, చైల్డ్ కంపోనెంట్. డిఫైన్ ఏ ఫంక్షన్ టు హ్యాండిల్ ద డేటా. ఇక్కడ పేరెంట్ కంపోనెంట్లో ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాము. దిస్ ఫంక్షన్ విల్ రిసీవ్ డేటా ఫ్రమ్ ద చైల్డ్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ యొక్క డేటా ఏం చేస్తుంది, చైల్డ్ కంపోనెంట్ నుంచి డేటాని రిసీవ్ చేసుకుంటుంది. కాల్ ద ఫంక్షన్ పాస్డ్ ఫ్రమ్ ద పేరెంట్. చైల్డ్ కంపోనెంట్ ఏం చేస్తుంది, పేరెంట్ నుంచి ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది. ద చైల్డ్ కెన్ కాల్ ద పేరెంట్స్ ఫంక్షన్ అండ్ పాస్ ఎనీ డేటా ఇట్స్ వాంట్స్. ఆ ఫంక్షన్ ద్వారానే చైల్డ్ పేరెంట్కి డేటాని సెండ్ చేస్తూ ఉంటుంది. హౌ డు యూ మేక్ ఏపీఐ కాల్స్ ఇన్సైడ్ ద యూజ్ ఎఫెక్ట్ హుక్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బేసిక్ ప్యాటర్న్ ఫెచ్ డేటా అండ్ కంపోనెంట్ మౌంట్ అని చెప్పేసి మన లైఫ్ సైకిల్ మెథడ్లో ఉంటుంది. కంపోనెంట్ డెడ్ మౌంట్ అని చెప్పేసి దీని ద్వారా మనము డేటాని ఫెచ్ చేస్తుంటాం. మేకింగ్ ఏపీఐ కాల్స్ ఇన్సైడ్ ద యూజ్ ఎఫెక్ట్ హుక్ ఈజ్ ఎ వెరీ కామన్ ప్రాక్టీస్ ఇన్ రియాక్ట్. ప్రతి డెవలపర్ కూడా కామన్గా డేటాని ఫెచ్ చేయాలంటే ఎక్కడ చేస్తారు, రియాక్ట్ అప్లికేషన్లో యూజ్ ఎఫెక్ట్ హుక్ లోపల చేస్తుంది. దిస్ ఈజ్ టైపికల్లీ డన్ వెన్ యూ వాంట్ టు ఫెచ్ డేటా ఇన్ ద కంపోనెంట్ మౌంట్స్. ఎప్పుడైతే కంపోనెంట్ అనేది HTML డోమ్లో, రియల్ డోమ్లో లోడ్ అవుతుందో అప్పుడు యూజ్ ఎఫెక్ట్ వర్క్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది, డేటాని సెండ్ చేస్తుంది, చూపిస్తున్నాం అన్నమాట. మౌంట్ అయినప్పుడు చూపిస్తున్నాం. ఆన్ ఇనీషియల్ ఫస్ట్ రెండర్ అనమాట, మొట్టమొదట. ఆర్ వెన్ సమ్ డిపెండెన్సీ చేంజెస్. డిపెండెన్సీ ఉందనుకోండి, డిపెండెన్సీలో స్టేట్ ఉందనుకోండి, ఆ స్టేట్ చేంజ్ అయిపోయినప్పుడల్లా ఇక్కడ HTML డోమ్ అంటే మెయిన్ డోమ్లో ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది రన్ అవుతూ ఉంటుంది. డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడల్లా ఆ యూజ్ ఎఫెక్ట్లో ఉన్న ఫంక్షన్ అనేది, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డిపెండెన్సీ లేదు, మన డిపెండెన్సీ ఏమీ లేదు, ఎంటీ ఉన్నప్పుడు ఫస్ట్ టైం అంటే ఎప్పుడైతే కంపోనెంట్ అనేది డోమ్లో లోడ్ అయిందో ఆ ఒక్కసారి ఆ యొక్క ఫంక్షన్ అనేది రన్ అవుతూ ఉంటుంది.
యూజ్ ఎఫెక్ట్ ట్రిగ్గర్స్ ద ఫెచ్ వెన్ ద కంపోనెంట్ మౌంట్స్. ఇప్పుడు డిపెండెన్సీ ఏరియా బికాస్ ఆఫ్ ఎంటీ డిపెండెన్సీ ఏరియా, ఎంటీ ఉన్నప్పుడు డిపెండెన్సీ ఏరియాలో ఏం లేదు, ఎంటీ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ట్రిగర్ అవుతుంది. ఫెచ్ డేటా ఇస్ డిఫైన్డ్ ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ టు అవాయిడ్ అన్నెసెసరీ రీక్రియేషన్స్ ఆన్ ఎవ్రీ రెండర్. అప్పుడు డిపెండెన్సీ ఏరియాని మనం ఎంటీ పెట్టాం కాబట్టి ఒకసారి ఇది మనకి రెండర్ అవుతుంది కాబట్టి ఇష్యూ రాదు, పొద్దాక రెండర్ అవుతూ ఉండదు అనమాట. యూజ్ ఎసింక్ అవైట్ ఫర్ క్లీనర్ సింటెక్స్. ఎసింక్ అవైట్ వాడటం వల్ల ఏమైందంటే ఇంకా క్లియర్గా మనకి ఇష్యూస్ లేకుండా మనకి మనకి లోడ్ అవుతూ ఉంటుంది డేటా. హ్యాండిల్ బోత్ సక్సెస్ అండ్ ఎర్రర్ కేసెస్. దీని ద్వారా ఎసింక్ అవైట్ ద్వారా మనము ఇంకేం చేయొచ్చు, ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ హుక్లో మనకి సక్సెస్ మెసేజ్ని అంటే డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయింది అనుకోండి సక్సెస్ మెసేజ్ని, డేటా లోడ్ అవ్వలేదు అనుకోండి ఎర్రర్ మెసేజ్ని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. హౌ టు మేక్ ఏపీఐ కాల్స్ ఇన్సైడ్ ద ఎఫెక్ట్ హుక్. ఫెచింగ్ అండ్ డిపెండెన్సీ చేంజ్. డిపెండెన్సీ లేనప్పుడు మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్వశ్చన్లో. ఇక్కడ డిపెండెన్సీ ఒకవేళ డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది చూసినట్టయితే, ఇఫ్ యూ వాంట్ టు రీఫెచ్ వెన్ ఏ పర్టికులర్ ఐడి ప్రాప్ చేంజెస్ యూ డూ దిస్. అంటే మన యూజ్ ఎఫెక్ట్ హుక్లో డిపెండెన్సీ మనకి చేంజ్ అయినప్పుడల్లా మనకి ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ ఇచ్చామో యూజ్ ఎఫెక్ట్ లోపల ఫంక్షన్ అనేది మళ్ళీ రెండర్ అవుతూ ఉంటుంది, రీరెండర్ అవుతూ ఉంటుంది అనమాట, రీలోడ్ అవుతూ ఉంటుంది అనమాట. డిపెండెన్సీలో మనము అక్కడ స్టేట్ ఇస్తే ఆ స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా మనకి ఫంక్షన్ అనేది మనకి మనకి చేంజ్ మారుతూ ఉంటుంది, అంటే లోడ్ అవుతూ ఉంటుంది కొద్దాకల్లా. డిపెండెన్సీ మనం ఏమీ లేదంటే ఒకసారి మనకి లోడ్ అవుతూ ఉంటుంది. యూజింగ్ యాక్సియోస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెచ్, యూ కెన్ రీప్లేస్ ఫెచ్ విత్ యాక్సియోస్. ఫెచ్ మనం వాడవసరం లేదనుకుంటే ఇక్కడ మనకి ఏపీఐ కాల్ చేసే ఒక లైబ్రరీ ఉంటుంది యాక్సియోస్ అని చెప్పేసి, ఆ యాక్సియోస్ ద్వారా మనము డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ సమ్ కామన్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఇన్ రియాక్ట్ అప్లికేషన్ అండ్ హౌ టు ఫిక్స్. కామన్గా ఉండే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్గా వస్తుంది అనమాట. అన్నెసెసరీ రీరెండర్స్. మనము అన్నెసెసరీగా రీరెండర్స్ చేయకూడదు. కంపోనెంట్స్ ఆర్ రీరెండర్ ఈవెన్ వెన్ దేర్ ప్రాప్స్ ఆర్ స్టేట్ డిడ్ నాట్ చేంజ్. మనకి ప్రాప్స్ చేంజ్ అవ్వకపోయినా అప్డేట్ కాకపోయినా స్టేట్ అప్డేట్ కాకపోయినా ఒకసారి మనము కంపోనెంట్స్ని లోడ్ చేస్తూనే ఉంటాం. అలా లోడ్ చేయకుండా మనం ఉండాలి. అప్పుడు దానికి ఎలా చేయాలంటే యూజ్ రియాక్ట్ డాట్ మెమో, యూజ్ కాల్ బ్యాక్, యూజ్ మెమో అని చెప్పేసి ఈ యొక్క ఫంక్షన్స్ ద్వారా ఈ యొక్క హుక్స్ ద్వారా మనము దాన్ని ఆపేయచ్చు. ఇన్లైన్ ఫంక్షన్స్ ఇన్ రెండర్. డిఫైనింగ్ ఫంక్షన్స్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ద కంపోనెంట్ క్రియేట్స్ ఏ న్యూ ఫంక్షన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎవ్రీ రెండర్. ఇన్లైన్ ఫంక్షన్స్ని మనము ఎక్కువగా క్రియేట్ చేయకూడదు అనమాట. దానివల్ల కూడా మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగా తగ్గిపోతుంది. యూజ్ కాల్ బ్యాక్ టు మెమోరీస్ ఫంక్షన్స్ వెన్ నీడెడ్. యూజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ మెమోరీస్ అని చెప్పేసి ఈ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచేది అనమాట ఇది యూజ్ కాల్ బ్యాక్ అనేది. ఈ యొక్క హుక్ని వాడి మనము ఫంక్షన్స్ని ఎప్పుడు ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ని మనం లోడ్ చేసినట్టు మనము ఇక్కడ యూజ్ కాల్ బ్యాక్ హుక్ మనము యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఫర్ ఈవెంట్ హ్యాండ్లర్స్ పాస్ డౌన్ టు క్యాడ్ కంపోనెంట్స్. ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తున్నామో అప్పుడే ఆ ఫంక్షన్ అనేది మనకి లోడ్ అవ్వాలా, అలాగా తీసుకోవాలని అలా మనం యూజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ హుక్ని యూజ్ చేసి మనము చేసినట్టయితే పర్ఫార్మెన్స్ అనేది మనకి మంచిగా ఉంటుంది. లార్జ్ కంపోనెంట్ ట్రీస్, పెద్ద ట్రీస్ లార్జ్ కంపోనెంట్స్ అనేది క్రియేట్ చేయకూడదు. ఏ డీప్లీ నెస్టెడ్ కంపోనెంట్ ట్రీ వేర్ స్మాల్ చేంజెస్ నియర్ ద రూట్ కాజ్ మెనీ కంపోనెంట్స్ టు రీరెండర్. నెస్టెడ్ ఉదాహరణలో ఒకటి నెస్టెడ్ కంపోనెంట్స్ ఇలా చేసుకోవడం వల్ల మనకి కూడా పర్ఫార్మెన్స్ పడిపోతుంది. దీనివల్ల ఏం చేయాలంటే కంపోనెంట్స్ని స్ప్లిట్ చేయాలి. కంపోనెంట్స్ని స్ప్లిట్ చేసి చిన్న కంపోనెంట్స్గా మనము డిజైన్ చేసుకోవాలి. ఇంప్రాపర్ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ని ప్రాపర్గా మనం యూజ్ చేయకపోవడం. అన్నెసెసరీ ఎఫెక్ట్స్ రన్నింగ్ టు ఎఫెక్ట్. ఎక్కువ యూజ్ ఎఫెక్ట్స్ మనము హుక్ని మనం వాడటం వల్ల కూడా మనకి ఇష్యూ అనేది వస్తుంది అనమాట. వాటిని కూడా మనము వాడకూడదు. టూ మచ్ స్టేట్ ఎట్ ద టాప్. మనకి ఎక్కువ స్టేట్ని మనం క్రియేట్ చేస్తుంటాం. అప్లికేషన్ అవసరం లేకపోయినా సరే ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత అవసరం లేకపోయినా సరే దాన్ని అంతే వదిలేస్తాం. అలాంటప్పుడు కూడా మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వాట్ ఆర్ సమ్ సేమ్ క్వశ్చన్ సిక్స్త్ పాయింట్ పూర్ లిస్ట్ రెండరింగ్. లిస్ట్ రెండరింగ్ చేయడం కూడా మనం ప్రాపర్గా చేయకపోతే అది మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగా డౌన్ అవుతుంది. బ్లాకింగ్ ద మెయిన్ థ్రెడ్ అంటే రన్నింగ్ ఎక్స్పెన్సివ్ సింక్రనస్ లాజిక్. అంటే మనం ఏపీ కాల్స్ వచ్చినప్పుడు అసింక్రనస్ వాడకుండా అసింక్రనస్ టైప్లో లాజిక్ని డైరెక్ట్గా కంపోనెంట్ లోపల మనము లోడ్ చేయడం అనమాట. అది కూడా మనం ఏం చేస్తుంది పర్ఫార్మెన్స్ని
డౌన్ చేస్తుంది. లార్జ్ బండిల్ సైజ్ లోడింగ్ టూ మచ్ జావాస్క్రిప్ట్ పెద్ద బండిల్స్ మనకి ఎక్కువ పెద్ద లార్జ్ బండిల్స్ అవ్వడం వల్ల కూడా అప్లికేషన్ అనేది మనకి పర్ఫార్మెన్స్ పడిపోతుంది. అంటే అన్ని ఫైల్స్ మనం ఒకే బండిల్లో వచ్చేస్తే అది పెద్ద లార్జ్ బండిల్ అయిపోతుంది అనమాట. దానివల్ల బాగా పర్ఫార్మెన్స్ పడిపోతుంది. అలా కాకుండా కోడ్ స్ప్లిట్టింగ్ యూజ్ చేసి రియాక్ట్ డాట్ లేజీ అని చెప్పేసి కోడ్ స్ప్లిట్టింగ్ మెథడ్ని యూజ్ చేసి మనము చేయటం వల్ల ఏమైందంటే మనకి ఏ కంపోనెంట్ అవసరం ఉందో ఆ కంపోనెంట్ మనకి లోడ్ అవుతుంది. అప్పుడు మనకి బండిల్ కూడా చాలా చిన్న బండిల్ అయిపోతుంది అనమాట. నాట్ యూజింగ్ ప్రాపర్ మెమోరైజేషన్ సరిగ్గా మనం వాడకపోవడం, యూజ్ కాల్ ఫంక్షన్స్ వాడకపోవడం, ఓవర్ యూజ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏపీఐని మనం ఎక్కువగా వాడటం. ఎక్కువ కాంటెక్స్ట్ ఏపీఐని ఎక్కువ వాడటం వల్ల ఏమైందంటే ఎక్కువ ప్రొవైడర్స్ పెడతాం కాబట్టి మనకి అప్లికేషన్ మొత్తం మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది. హౌ కెన్ యూ ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ ఇన్ రియాక్ట్ అప్లికేషన్? చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కోడ్ స్ప్లిట్టింగ్ అంటే లేజీ లోడింగ్ ద్వారా, మెమోరైజేషన్, యూజ్ కాల్ బ్యాక్, రియాక్ట్ డాట్ డెమో ఈ యొక్క హుక్స్ వాడటం వల్ల, ఆప్టిమైజ్ రీరెండర్స్ని చేయకపోవడం వల్ల, ఎక్కువగా ఇమేజెస్ని అసెట్స్ని ఆప్టిమైజ్ చేయటము, డిబౌన్సింగ్ అండ్ థ్రాట్లింగ్ అని చెప్పేసి ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫీచర్స్ని మనము వాడటము, అవాయిడ్ ఇన్లైన్ ఫంక్షన్స్ తక్కువ వాడటం వల్ల, ఎఫిషియెంట్ స్టేట్ మేనేజ్మెంట్ ఎక్కువ మనము స్టేట్స్ ఎక్కువ యూజ్ చేయకుండా ప్లస్ ఎక్కువ ఏపీఐస్ కాంటెక్స్ట్ ఏపీఐ వాడకుండా అలాగే మనము చేయగలిగినట్టయితే మనకి ఈజీగా పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ప్రొడక్షన్ బిల్డ్ ఆల్వేస్ డిప్లాయ్ ఆప్టిమైజ్డ్ ప్రొడక్షన్ బిల్డ్ ఆప్టిమైజ్డ్ ప్రొడక్షన్ బిల్డ్ మనం చేయటం. రెడ్యూస్ బండిల్ సైజు, ఎందుకంటే మనము ఎలా చేస్తాం రెడ్యూస్ బండిల్ సైజ్ అంటే మనము కోడ్ స్ప్లిట్టింగ్ చేయడం వల్ల మనకి సైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలాగా ఆప్టిమైజ్ చేసే డెలివరీ సిఎస్ఎస్ ఫైల్స్ని మనం ఆప్టిమైజ్ చేయడం వల్ల ఇలాగా మన యొక్క రియాక్ట్ అప్లికేషన్ మనము ఆప్టిమైజ్ చేయవచ్చు. How does React's virtual DOM improve performance? The virtual DOM is a lightweight in-memory representation of the actual DOM, real DOM. Instead of making changes directly to the browser's real DOM, React works with this virtual copy first. ఫస్ట్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనకు రియాక్ట్ అప్లికేషన్ లోడ్ అయిందో ఒక వర్చువల్ డమ్ క్రియేట్ అవుతుంది, ఒక రియల్ డమ్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా రియాక్ట్లో. అయితే వర్చువల్ డమ్ ఫస్ట్ క్రియేట్ అయింది కదా, మనం ఎప్పుడైతే స్టేట్ చేంజ్ చేసామో అప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇంకొక వర్చువల్ డమ్ క్రియేట్ అయిపోతుంది. అంటే పాత వర్చువల్ డమ్కి కొత్త వర్చువల్ డమ్కి రెండింటికి కంపేర్ చేసి రియాక్ట్ దేంట్లో చేంజ్ ఉందో ఆ చేంజ్ని మాత్రమే కొత్త వర్చువల్ డమ్లో ఉన్న ఆ చేంజ్ని మాత్రమే ఏం చేస్తుంది, రియల్ డమ్లోకి పోస్ట్ చేస్తుంది. అప్పుడు ఏమైందంటే మనకి పేజ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. పేజ్ మొత్తం మనకి లోడ్ అవుతుంది. ఏదైతే స్టేట్ చేంజ్ అయిందో ఆ స్టేట్కి సంబంధించిన డేటా ఒకటి చేంజ్ అవుతుంది, లోడ్ అవుతుంది. కాబట్టి మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. వై ఈజ్ దిస్ నీడెడ్? ద రియల్ డోమ్ ఈజ్ స్లో బికాజ్ ఎవ్రీ చేంజెస్ ట్రిగ్గర్. ఎందుకంటే రియల్ డోమ్ అయితే మొత్తం మనం ఏం చేంజ్ చేసినా సరే మనకి అప్లికేషన్ ఆ బ్రౌజర్లో ప్రతి పేజ్ కూడా మనకి రీలోడ్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేంజ్ చేసినా సరే, లేఅవుట్ రీక్యాన్సిలేషన్, రీపెయింటింగ్, స్టైల్ రీక్యాన్సిలేషన్, యాడ్ సమ్టైమ్ ఇలాగ ఈ సిఎస్ఎస్ చేంజ్ చేసినా మనకి పేజ్ మొత్తం లోడ్ అవుతుంది. మనకి ఏమైనా డైనమిక్గా కంటెంట్ చేంజ్ చేసినా పేజ్ లోడ్ అవుతుంది. మన ఫంక్షన్ ఏమైనా చేంజ్ చేసినా పేజ్ మొత్తం లోడ్ అవుతుంది. దీనివల్ల స్లో అయిపోతుంది. కాబట్టి వర్చువల్ డోమ్ అనేది ఏం చేస్తుంది, పర్ఫార్మెన్స్ని పెంచడానికి ఇలాగా వర్చువల్ డోమ్ ద్వారా చేస్తాం. వర్చువల్ డోమ్ ఈజ్ ఫాస్ట్ బికాజ్ ఇట్స్ జస్ట్ ఏ రెగ్యులర్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్, నో బ్రౌజర్ రెండరింగ్ ఇన్వాల్వ్డ్. బ్రౌజర్ రెండరింగ్ అనేది ఉండదు దీనికి, జస్ట్ కాపీ చేసుకొని పెట్టుకుంటుంది, దాని ద్వారా చేంజ్ చేస్తుంది. అప్డేట్స్ హ్యాపెన్ ఇన్ మెమరీ, నాట్ ద స్క్రీన్ డైరెక్ట్లీ. ఏం చేస్తుంది, దాని యొక్క మెమరీలోనే మాత్రమే అప్డేట్ చేస్తుంది, ఫస్ట్ డైరెక్ట్గా స్క్రీన్ మీద చేయదు. అందువల్ల ఇది స్పీడ్ ఉంటుంది అనమాట. హౌ డస్ ఇట్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్? డ్రిఫ్టింగ్, ఫైండింగ్ ద చేంజెస్, ఎఫిషియంట్ అప్డేట్, రీకన్సిలేషన్ ఇలాగా ఈ మెథడ్స్ ద్వారా మనము ఈ యొక్క వర్చువల్ డోమ్ అనేది రియాక్ట్ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ను పెంచుతుంది. What is REST API? REST API, Representational State Transfer Application Programmer Interface, is a set of rules and conventions for building and interacting with the web services. It's one of the most popular ways to create APIs. ఇది API, REST API అనేది Representational State Transfer Application Programming Interface. ఇది మనము ఏపీఐ కాల్స్ చేయడం కోసం, అంటే HTTP మెథడ్స్ ద్వారా గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అనే మెథడ్స్ ద్వారా మనము యొక్క థర్డ్ పార్టీ ఏపీఎస్ని మనము కాల్ చేస్తూ ఉంటాము. థర్డ్ పార్టీ ఏపీఎస్ని కానివ్వండి, కస్టమ్ ఏపీఎస్ని కానివ్వండి, ఏదైనా సరే మనము మన ఫ్రంట్ ఎండ్లో కాల్ చేస్తూ ఉంటాము.
కీ ఫీచర్స్ ఆఫ్ రెస్ట్ ఏపీఐ స్టేట్‌లెస్ ఉండదు. ఈచ్ రిక్వెస్ట్ ఈజ్ ఇండిపెండెంట్ కాబట్టి ఈజీగా మనము లోడ్ అవుతూ ఉంటాయి. క్లయింట్ సర్వర్ ఇవి డైరెక్ట్‌గా బ్యాక్ ఎండ్ కాదు కాబట్టి ఫ్రంట్ ఎండే కాదు కాబట్టి ఈజీగా లోడ్ అవుతుంటాయి. యూనిఫార్మ్ ఇంటర్ఫేస్ కలిగి ఉంటుంది. ఈ సోర్స్ బేస్డ్ ఇది క్యాషబుల్ కాబట్టి ఈ యొక్క దీనికి ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా మనకి ఈజీగా ఉంటది. దీంట్లో ఉండే కామన్ హెచ్‌టిటిపి మెథడ్స్ అనేవి గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్ అండ్ డిలీట్. అలాగే గ్రాఫ్‌క్యూఎల్ కూడా క్వెరీ లాంగ్వేజ్ అనమాట. సేమ్ ఏపీఐస్ కాల్ చేయడం, డెవలప్ చేయడం, ఏపీఐ కాల్స్ చేయడం కోసం మనం వాడేది. దీన్ని కూడా ఫేస్‌బుక్ డెవలప్ చేసిందనమాట. ఇది కూడా రెస్ట్ ఏపీఐ ఎలా పనిచేస్తుందో ఇది సేమ్ అలానే పనిచేస్తుందనమాట. అంతేం లేదు. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ ఏపీఐ అండ్ గ్రాఫ్‌క్యూఎల్? సేమ్ రెస్ట్ ఏపీఐలో మనకి కొన్నున్నాయి. గ్రాఫ్‌క్యూఎల్‌లో మనకి కొన్నున్నాయి. దానికి సంబంధించిన డిఫరెన్సెస్ అనమాట. అంతే. ఇవి మనకి రియాక్ట్ యొక్క ఇంటర్వ్యూ క్వెషన్స్, ఆన్సర్స్ చాలా వెరీ ఇంపార్టెంట్. రియాక్టివ్ డెవలపర్ యొక్క ఇంటర్వ్యూ క్వెషన్ ఆన్సర్స్. అది బిగినర్ కానివ్వండి, అది ఫ్రెషర్ కానివ్వండి, లేకపోతే అది ఎక్స్పీరియన్స్డ్ కానివ్వండి, ఇవి 100% మనకి మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.